సో స్టార్ట్ చేద్దాం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఈ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మెల్లమెల్లగా ఏంటి మనకు తెలుస్తుంది. సపోజ్ మీకు ఏంటి ఒక 1 crore రూపీస్ దొరికినాయి అనుకోండి. ఆ 1 crore రూపీస్ తోటి ఏం చేయాలనుకుంటాం? ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ, బిజినెస్ పెట్టచ్చు, ఏదైనా పానీపూరి బిజినెస్, ఆర్ఎల్స్ ఫుడ్ బిజినెస్, ఏదైనా ఆర్ఎల్స్ ఏంటి ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ల్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఈ బిజినెస్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అనేది ఎక్కడ మనం నేర్చుకుంటాం సార్ అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్లో మనం నేర్చుకుంటాం. చిన్నప్పుడు ఇంటర్లో నేర్చుకుని ఉంటారు. ఆఫ్టర్ దట్ ఫైనల్ లెవెల్కి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెషినరీ కానీ, ఇదంతా కూడా చెయ్యాలా వద్దా అని చెప్పి ఎక్కడ నేర్చుకుంటాం మనం? క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఇదే కాకుండా ఇవాళ రేపు ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ అంటే ఈక్విటీలో కావచ్చు, ప్రిఫరెన్షియస్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్స్, అట్లా వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్ అంటే ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. అంటే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఆ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ డిస్కస్ చేసుకుంటాం మనం? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే సింప్లీ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ దాన్ సెక్యూరిటీస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ, ఇవన్నీ క్యాపిటల్ బడ్జెటింగ్లో నేర్చుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఎక్కడ నేర్చుకుంటామమ్మా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మరి సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తామంటే నో. Before making the investment in securities, generally we have to consider two factors. What are those two factors? One is return and another one is what? Risk. మరి రిటర్న్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా ఏంటమ్మా విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మన ఎగ్జాంపుల్లో 2 ఇన్వెస్టర్స్ ఉంటారమ్మా. ఇన్వెస్టర్ 1 సూర్య అండ్ ఇన్వెస్టర్ 2 జ్యోతిక. ఇన్వెస్టర్ 1 సూర్య స్టోరీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఏంటి, సేమ్ అదే ప్యారలల్ స్టోరీ ఎవరిది రన్ అవుతూ ఉంటుంది అంటే జ్యోతిక. అది లాస్ట్లో మనం చూద్దాం. సో ఫస్ట్ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఇన్వెస్టర్ 1, దట్ ఈజ్ సూర్య. సో సూర్య ఏం చేద్దాం అనుకున్నాడంటే హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ లెటస్ సే ఒక కంపెనీ దట్ ఈజ్ ఏ లిమిటెడ్ అనుకుందాం. ఏ లిమిటెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు కాబట్టి ఒక బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తాడా? నో. హీ వాంట్స్ టు అనలైజ్ ద రిటర్న్స్ ఆఫ్ ద ఏ లిమిటెడ్. బికాజ్ లెటస్ సే సూర్య ఈ ఇయర్లో 2025లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి జనరల్లీ ఎవరైనా కానీ వాంట్స్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ ఆఫ్ 2025. రేపు మీరైనా అంతే కదా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ వాంట్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ ఫ్రమ్ ద గోల్డ్. అలాగే సూర్య అనే ఇన్వెస్టర్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ లిమిటెడ్ కాబట్టి హీ వాంట్స్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ ఆఫ్ దిస్ ఇయర్ 2025. మరి ఎలా ప్రిడిక్ట్ చేస్తాడు సార్? బ్లైండ్గా ఎంత పడితే అంత తీసేసుకుంటాడంటే నో. సో జనరల్లీ ఎవరైనా కానీ ఏం చేస్తారు నార్మల్లీ, ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ we are going to analyze the past performance of that particular security. Here also, in order to predict the return of A limited in the current year, that is 2025, Surya wants to consider the last year's performance. మరి లాస్ట్ ఇయర్ కాబట్టి ఆబ్వియస్లీ జరిగిపోయిన ఇయర్ ఏంటమ్మా? 2024. మరి 2024 స్టోరీ ఎలా ఉంది సార్ అంటే చూడండి అమ్మా, 2024లో P0 ఎంత ఉంది? ప్రైజ్ ఎట్ ద బిగినింగ్ 100. ప్రైజ్ ఎట్ ద ఎండింగ్ ఎంత ఉంది? P1 ఎంత? 102. ఆఫ్టర్ ద D1 ఎంత ఉందమ్మా? నార్మల్లీ 2. అంటే 2024లో ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇన్వెస్ట్ 100 రూపీస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, దట్ 100 రూపీస్ విల్ బికమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 102. దీన్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అడిషనల్ ఇంకా మీకు ఏమొస్తుందమ్మా? డివిడెండ్ వస్తుంది. అంటే అల్టిమేట్లీ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేవి 2 రిటర్న్స్. వన్ ఈజ్ క్యాపిటల్ అప్రిషియేషన్, అనదర్ వన్ ఈజ్ డివిడెండ్. సో దట్స్ వై టోటల్ రిటర్న్ ఎంత సార్ అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంతమ్మా? 2 రూపీస్. బికాజ్ 102 minus 100 ప్లస్ డివిడెండ్ ఎంతమ్మా? 2 రూపీస్. టోటల్ ఎంత? 4 రూపీస్. యూ నీడ్ టు కన్వర్ట్ దట్ 4 రూపీస్ ఇన్ టు ద పర్సంటేజ్. దట్స్ వై 4 డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ వస్తుంది మనకి? 4%. దిస్ ఈజ్ ద రిటర్న్ ఫర్ 2024. Why we are considering 2024 return? Based on the last year's returns, we are going to predict always future. So that's why 2024 return మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే P1 minus P0, it is nothing but capital appreciation plus D1 అంటే nothing but ఏంటి? డివిడెండ్. సేమ్ మనకు వచ్చింది ఎంతమ్మా? 4%. అంటే టిల్ నో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే హౌ టు క్యాలిక్యులేట్ ద రిటర్న్ ఆఫ్ అ పర్టికులర్ పీరియడ్ రిటర్న్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? ఐడెంటిఫై P1 minus P0, that is the capital appreciation, plus D1 which is nothing but dividend, whole divided by we need to consider what? P0.
ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దట్ పీరియడ్. ఇలా ఒక పర్టికులర్ పీరియడ్కి వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్ రిటర్న్. చెప్పండి చూడకుండా రిటర్న్ ఫార్ములా ఎలాగొస్తుంది? P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. బట్ జనరల్లీ ఎవరైనా కానీ ఓన్లీ 1 ఇయర్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసేసుకోవడం కరెక్టా? నో. అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఎగ్జామ్ బేస్ చేసుకుని ఒక డెసిషన్లోకి వచ్చేయడం కరెక్టా అంటే నో. అలాగే ఇక్కడ కూడా జస్ట్ 2024 బేస్ చేసుకుని మనం ఒక రిటర్న్ కంక్లూజన్ రావడం కరెక్టా అంటే నో సార్, బికాజ్ ఓన్లీ 1 ఇయర్ బేస్ చేసుకుని మనం తీసుకుంటే ఏమవుతుంది? పార్షియాలిటీ అవుతుంది. ఆ ఇయర్ మేబీ ఏంటి ఎక్కువ వచ్చి ఉండొచ్చు, తక్కువ వచ్చి ఉండొచ్చు. సో దట్స్ వై ఇంకొంచెం డీప్గా వెళ్ళి వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ పర్ఫార్మెన్స్, లైక్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ పిక్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకు సార్ అలాగా మనకి పని పాట ఏం లేదా అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ అలా ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకుంటే విల్ గెట్ ద ట్రెండ్, లైక్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఎట్లుంది సిచ్యువేషన్ అని చెప్పి యూ కెన్ అనలైజ్ ద ట్రెండ్. దట్ ఈస్ ద రీజన్ సూర్య కూడా అదే చేశాడు. 2024 ఒకటే కాదమ్మా, హీ వాంట్స్ టు టేక్ పాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్. అంటే 2024 దాంతో కలుపుకొని పాస్ట్ 5 ఇయర్స్ అంటే ఏ ఇయర్ వస్తుందమ్మా? 2020, 2021, 2022, 2023 అండ్ 2024. యాజ్ యూ ఆల్రెడీ క్యాల్కులేటెడ్ 2024 రిటర్న్ ఎంత పర్సంటేజ్ వచ్చింది? 4%. సేమ్ మనం ఏదైతే ఫార్ములా అప్లై చేసామో అదే ఎవ్రీ ఇయర్కి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? రిటర్న్ ఆఫ్ 2020 లెట్ us say 1% అనుకోండి, రిటర్న్ ఆఫ్ 2021 3%. ఇది ఎలా వచ్చింది అనుకోద్దామా? సేమ్ ఫార్ములా. లెట్ us say ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, 100 అనుకుందాం 2021 బిగినింగ్, ఎండింగ్లో ఎంత అయిందంటే 101 అనుకుందాం. డివిడెండ్ ఎంత అంటే లెట్ us say 2 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు చూడండి అంతే కదా వచ్చేది. క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత వచ్చింది? 1 రూపీ. డివిడెండ్ ఎంతమ్మా? 2 రూపీస్ డివైడెడ్ బై 100 ఎంత పర్సంటేజ్? 3%. మళ్ళీ ఎలా వచ్చినాయి సార్? అలాగా అనుకోకూడదమ్మా, సేమ్ ఫార్ములా విల్ అప్లై. అల్టిమేట్లీ విల్ గెట్ ది ఆన్సర్స్. అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని ఇయర్స్ స్టోరీ కన్సిడర్ చేసుకుంటున్నాడు సూర్య ఇక్కడ? పాస్ట్ 5 ఇయర్స్. ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? 1%. మేబీ స్టార్టింగ్ కదా బిజినెస్, మేబీ 1% వచ్చి ఉంటుంది. ఆఫ్టర్ దట్ లెట్ us say 3% అనుకోండి, తర్వాత 2%, 5%, లాస్ట్కి ఎంతమ్మా? 4% వచ్చింది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పాస్ట్ 1 ఇయరా 5 ఇయర్సా? 5 ఇయర్స్. ఇప్పుడు ఈ పాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ని బేస్ చేసుకుని ఈ సోదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ ఆఫ్ అప్కమింగ్ ఇయర్, దట్ ఈజ్ 2025. అంటే 2025కి ఎంత రిటర్న్ వస్తుందో వీ నీడ్ టు ప్రిడిక్ట్. సో జనరల్లీ తెలిసిందే కదమ్మా, మీరు 5 గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఫ్యూచర్లో ఎన్ని మార్క్స్ వస్తే ప్రిడిక్ట్ చేయాలంటే సింప్లీ యూ విల్ డూ వాట్? యావరేజ్. చిన్నప్పటి నుంచి స్కూల్లో చేసుకొచ్చేది అదే కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ యూ నీడ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, దట్ ఈస్ 2025 రిటర్న్. అంటే సింప్లీ యూ హ్యావ్ టు డూ వాట్? యావరేజ్. అంటే యావరేజ్ అంటే ఏం చేస్తాం ఇక్కడ? 1% ప్లస్ 3% ప్లస్ 2% ప్లస్ 5% ప్లస్ 4%. యుల్ గెట్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ ఎన్ని ఇయర్స్ స్టోరీ అమ్మ ఇది? 5 ఇయర్స్ స్టోరీ. సో డివైడెడ్ బై 5 చేస్తే ఆన్ అన్ యావరేజ్ రిటర్న్ ఎంత పర్సంటేజ్ వస్తుంది? 3% పర్ యానం. అంటే ఫ్యూచర్లో నువ్వు ఎంత రిటర్న్ని ప్రిడిక్ట్ చేయొచ్చమ్మా? 3%. ఫ్లో అర్థం చేసుకోండి. నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయవు. పాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ యూ ఆర్ గోయింగ్ టు అనలైజ్. 2024 మనం పిక్ చేసుకుంటే దానికి ఎంత వచ్చింది? 4%. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా మనకి చాదస్తం పెరిగిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్ని బంచ్ మనం కలెక్ట్ చేసుకున్నాం. టోటల్ ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి? 5 రిటర్న్స్. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ వాట్? యావరేజ్ రిటర్న్. అంటే ఆన్ అన్ యావరేజ్ ఎంత రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం ప్రిడిక్ట్ చేస్తామమ్మా? 3%. మరి ఆ 3%ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి అంటే సింప్లీ ఏం చేసామమ్మా? న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అబ్జర్వేషన్స్ చాక్లెట్స్, బిస్కెట్స్, మార్క్స్ కాదు. ఏంటి అబ్జర్వేషన్స్ అంటే? గివెన్ రిటర్న్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పీరియడ్ రిటర్న్ని వి కాల్ యాజ్ గివెన్ రిటర్న్. వాటన్నిటిని సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ ఆఫ్ గివెన్ రిటర్న్ డివైడెడ్ బై వి నీడ్ టు కన్సిడర్ వాట్? ఎన్. అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే దిస్ ఈజ్ విల్ క్యాల్కులేట్ వాట్? యావరేజ్ రిటర్న్. టిల్లో మనం ఎన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం సార్ అంటే 2 ఫార్ములాస్, దట్స్ ఇట్. ఫస్ట్ ఫార్ములా ఏంటి? రిటర్న్ ఫార్ములా. చెప్పండి రిటర్న్ ఫార్ములా ఏంటి? నార్మల్లీ P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. సెకండ్ ఫార్ములా ఏంటి? క్యాల్కులేషన్ ఆఫ్ యావరేజ్ రిటర్న్. ఒక 5 ఇయర్స్ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్లో, ప్రాక్టికల్ లైఫ్లో ఎంతైనా తీసుకోవచ్చు. సో యావరేజ్ కాబట్టి ఏం చేసాం? సమ్ ఆఫ్ ఆల్ గివెన్ రిటర్న్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్.
మరి ఇక్కడతో స్టోరీ కంప్లీట్ అయిపోతుందా అంటే నో. స్టార్టింగే నేను చెప్పానమ్మా 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. వన్ ఈజ్ రిటర్న్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ రిస్క్. మరి రిస్క్ అంటే ఏంటని చెప్పి మనం ఏంటమ్మా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ అ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నా, యావరేజ్ రిటర్న్ అన్నా, ప్రిడిక్టెడ్ రిటర్న్ అన్నా ఆల్ ఆర్ సేమ్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్, యావరేజ్ రిటర్న్, ప్రిడిక్టెడ్ రిటర్న్. మనం ఎంత రిటర్న్ ప్రిడిక్ట్ చేసాం బేస్డ్ ఆన్ ద లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్? 3% మనం ప్రిడిక్ట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ యావరేజ్. ఇదంతా కూడా ఏంటమ్మా ఎక్స్పెక్టేషన్. బట్ యాక్చువల్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండాలని రూల్ ఉందా? నో. యాక్చువల్ పర్ఫార్మెన్స్ మేబీ 3% ఉండొచ్చు, మోర్ దాన్ 3% రావచ్చు. సపోజ్ కోవిడ్ లాంటిది ఏదో ఒకటి మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి 2% రావచ్చు, 1% కూడా రావచ్చు. అంటే రిమెంబర్ వన్ థింగ్, దిస్ 3% ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. But in reality, actual return may be 3% or else more than 3% or else less than 3%. అంటే నీ ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి కొంచెం డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. ఆ డీవియేషన్నే మనం ఏమంటామంటే రిస్క్ అంటాం. I repeat once again, based on the past 5 years performance, we have calculated what? Average return. We got the average return of 3%. That is the predicted return for what? Future. అంటే 2025లో 3% అనుకుంటున్నాం. బట్ 2025లో ఏదైనా జరగచ్చు. సో మేబీ 3% రావచ్చు, మోర్ దెన్ 3% రావచ్చు, లెస్ దెన్ 3% రావచ్చు. ఆ డీవియేషన్ని మనం ఏమంటాం సార్ అంటే రిస్క్ అంటాం. మరి ఆ డీవియేషన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ ఒకసారి చెప్పండి అంటే, సో డీటెయిల్గా ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇందాక తీసుకున్న ఇన్ఫర్మేషన్లో 2020, 2021, 2022, 2023 అండ్ 2024 వీ హ్యావ్ టేకెన్ ద గివెన్ రిటర్న్స్. చెప్పండమ్మా, గివెన్ రిటర్న్స్ ఏం తీసుకున్నాం మనం? ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ కన్సిడర్డ్ 1, 3, 2%, 5% అండ్ 4%. క్యాల్కులేట్ చేస్తే అంత వచ్చింది. 1%, 3%, 2%, 5% అండ్ 4%. ఇవన్నీ కాదురా బాబా అని చెప్పి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇన్ అప్కమింగ్ ఇయర్ 2025 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనొచ్చు, యావరేజ్ రిటర్న్ అనొచ్చు. చెప్పండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3%, 3%, 3%, 3% అండ్ 3%. ఇప్పుడు ఈ సోదిని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? డీవియేషన్. సో డీవియేషన్ అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలి సార్ అంటే, యు ఆర్ ప్రిడిక్టింగ్ హౌ మచ్? 3%. బట్ ఇఫ్ ఎట్ ఆల్ 2020 స్టోరీ మళ్ళీ 2025లో రిపీట్ అయింది అనుకోండి, బాలయ్య బాబు చెప్పినట్టు హిస్టరీ రిపీట్స్ అయితే అప్పుడు ఏమవుతుందమ్మా? నీకు వచ్చేది ఓన్లీ 1%. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 3%. ఇఫ్ ఎట్ ఆల్ 2020 స్టోరీ ఈజ్ అగైన్ రిపీటెడ్ ఇన్ 2025, లెట్ అస్ సే కోవిడ్ మళ్ళీ వస్తే అప్పుడు నీ రిటర్న్ ఏమైపోతుందమ్మా? 1% అవుతుంది. అంటే డీవియేట్ అవుతుందా లేదా ఫ్రమ్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎస్. ఎంత పర్సంటేజ్ డీవియేట్ అవుతుంది? 2%. పాజిటివ్గా డివేట్ అవుతుందా, నెగిటివ్గా డివేట్ అవుతుందా? నెగిటివ్. మూలకొచ్చి నేడుస్తాం బికాజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ 3%. బట్ యాక్చువల్లీ ఎంత వచ్చిందమ్మా? 1%. అంటే ఎంత పర్సెంట్ నెగిటివ్గా డివేట్ అయింది? 2%. దట్స్ వై అక్కడ ఏం నోట్ చేయాలి? -2%. అలా కాదు సార్ 2021 స్టోరీ మళ్ళీ 2025లో రిపీట్ అయితే దెన్ యూ విల్ గెట్ వాట్? 3%. యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ యాక్చువల్లీ మీటింగ్ విత్ యాక్చువల్ రిటర్న్. సో దట్స్ వై అక్కడ ఏమైపోతుంది? డీవియేషన్ 0%. అంటే హియర్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ యాక్చువల్ రిటర్న్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 2022 స్టోరీ, ఇక్కడ 3% ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్. మళ్ళీ 2020 స్టోరీ ఫ్యూచర్లో రిపీట్ అయితే మీకు వచ్చే రిటర్న్ ఎంతమ్మా? ఓన్లీ 2%. అంటే ఎంత డీవియేట్ అవుతుంది అక్కడ? 1%. పాజిటివ్ డీవియేషనా, నెగిటివ్ డీవియేషనా? నెగిటివ్ డీవియేషన్. సో దట్స్ వై -1%. నెక్స్ట్ కేసులో చూడండి, ఇక్కడ హ్యాపీ ఫీల్ అవుతాం. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 3%. బట్ యాక్చువల్లీ 2023 స్టోరీ కనుక 2025లో మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు ఎంత వస్తామా నీకు? 5%. యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ 3%, బట్ యాక్చువల్ రిటర్న్ ఈజ్ హౌ మచ్? 5%. చూడండమ్మా ఎంత డివేట్ అవుతుంది ఇక్కడ? 2%. పాజిటివ్ డీవియేషనా, నెగిటివ్ డీవియేషనా? పాజిటివ్ డీవియేషన్. లాస్ట్ కేసులో చెప్పండి అలాగే ఎంత వస్తుంది? 1%. ప్లస్ మైనస్ +1%. ఈ డీవియేషన్కి ఒక ఫార్ములా ఫ్రేమ్ చేయండి సార్ అంటే ఎలా వస్తుంది? GR మైనస్ AR. అంటే గివెన్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చేస్తే నీకేమొచ్చిందమ్మా? డీవియేషన్ వచ్చింది. బట్ జనరల్లీ చెప్పండి అమ్మా, 2025లో అన్ని సిచ్యువేషన్స్ ఒకేసారి అక్కర్ అయిపోతాయా? ఓన్లీ వన్ సిచ్యువేషన్ ఎట్ ఎ టైమా? ఓన్లీ వన్ సిచ్యువేషన్ ఎట్ ఎ టైం. అయితే 2020 స్టోరీ రిపీట్ అవ్వచ్చు, 21 రిపీట్ అవ్వచ్చు, 22 రిపీట్ అవ్వచ్చు, ఏదో ఒక్క సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. బట్ నీ కళ్ళ ముందు ఎన్ని డీవియేషన్స్ కనబడుతున్నాయమ్మా? 5 డీవియేషన్స్ ఫర్ 5 వేరియస్ సిచ్యువేషన్స్. బట్ ఫ్యూచర్లో నువ్వు ఫేస్ చేసేది ఓన్లీ వన్ సిచ్యువేషన్ ఎట్ ఎ టైం కాబట్టి మళ్ళీ 5 డీవియేషన్స్ని మిక్సీలేసి గ్రైండ్ చేసి
సింగిల్ డీవియేషన్ ఆన్సర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్స్ వై ఏం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, యావరేజ్ డీవియేషన్. మరి యావరేజ్ డీవియేషన్ ఎంత వస్తుంది, -2 + 0 -2 + 1 ఆఫ్టర్ దట్ +1 డివైడెడ్ బై 5. ఐ రిపీట్ వన్స్ అగైన్, వై వీఆర్ డూయింగ్ ద యావరేజ్ అనేది అర్థం చేసుకోండి అమ్మా. ఈ రిస్క్ అనేది మీకు డీటెయిల్గా అర్థం అవుతేనే నెక్స్ట్ వచ్చే కొరిలేషన్లు ఈ సోదంతా కూడా అర్థమవుతుంది, బీటా ఇవన్నీ కూడా. దట్స్ వై ఇంత డీటెయిల్గా చెప్పడానికి రీజన్ ఇది రిస్క్. అండ్ ఇక్కడ రిస్క్ చూసుకుంటే డీవియేషన్ అంటున్నాం. డీవియేషన్స్ ఎన్ని వచ్చినాయి మన ప్రాణానికి, 5 డీవియేషన్స్. బట్ అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఓన్లీ 1 డీవియేషన్ ఎట్ ఎ టైమ్. దట్స్ వై వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్, యావరేజ్ డీవియేషన్. మరి యావరేజ్ డీవియేషన్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి, 0 వచ్చింది. అంటే ఏంటి, డీవియేషన్ లేనట్ట. ఎంత క్లియర్గా మన కళ్ళు చెప్తున్నాయి కదా డీవియేషన్ ఉందని చెప్పి. 1%, 3%, 2%, 5% అండ్ 4%. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఏదేదో జరుగుతుంది. అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అ డీవియేషన్. నీకు డీవియేషన్ లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు రావాలి, లెట్ us say 3%, 3%, 3%, 3% అన్ని ఇయర్స్ సేమ్ ఉంటే then we can conclude that there is no deviation. బట్ ఇంత క్లియర్గా డీవియేషన్ ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ ఇక్కడ 0 రావడానికి రీజన్ ఏంటి సార్ అంటే, పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ మిటిగేటెడ్ బై వాట్, నెగిటివ్ డీవియేషన్స్. డీవియేట్ అవుతుంది బట్ పాజిటివ్ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ దేని త్రూ మిటిగేట్ అయిపోతాయమ్మా, నెగిటివ్ డీవియేషన్. దట్స్ వై నీకు ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇట్ డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ నో డీవియేషన్. I repeat once again, here we are going to calculate what, average deviation. Average అంటే సింపుల్ యావరేజ్ చేసి పడేసాం ఇక్కడ. జస్ట్ ఏంటి ఇక్కడ సమ్ చేసాం డీవియేషన్స్ని డివైడెడ్ బై 5. బట్ ఇక్కడ ఏమైపోయింది, పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ మిటిగేటెడ్ బై నెగిటివ్ డీవియేషన్స్. అంటే డీవియేషన్స్ ఉన్నా ఇక్కడ 0 రావడానికి రీజన్ ఏంటంటే కన్సిడరేషన్ ఆఫ్ వాట్, సైన్స్. అంటే సైన్స్ని కన్సిడర్ చేసుకోవడం వల్ల మన స్టోరీలో పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ మిటిగేటెడ్ బై వాట్, నెగటివ్ సైన్స్. సో ప్రాబ్లం వచ్చింది సైన్స్ వల్ల కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ వాట్, సైన్స్. ఆ సైన్స్నే ఎలిమినేట్ చేసి పడేయాలనుకుంటున్నాం. మరి ఎలా ఎలిమినేట్ చేస్తాం సార్ అంటే, మన మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే ఎలిమినేట్ చేయాలి బట్ ఎలిమినేట్ చేసినట్టు కనిపించకూడదని చెప్పి దే హ్యావ్ డన్ ద స్క్వేర్. మరి స్క్వేర్ అంటే ఏం చేయాలి సార్, డీవియేషన్ స్క్వేర్ చేద్దాం. అంటే జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. చెప్పండి హోల్ స్క్వేర్ ఎలా వస్తాం, -2 స్క్వేర్ 4, ఆఫ్టర్ దట్ 0, -1 స్క్వేర్ 1, +2 స్క్వేర్ విల్ గెట్ 4, +1 స్క్వేర్ విల్ గెట్ 1. ఇవన్నీ కూడా ఏంటమ్మా మనకు వచ్చినాయి, డీవియేషనా, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషనా, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. ఎన్ని స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్, 5 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్. అగైన్ మనకి 5 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. బట్ అల్టిమేట్లీ మనం ఎట్ ఏ టైం ఫేస్ చేసేది 1 సిచ్యువేషన్, ఆల్ సిచ్యువేషన్స్ ఎట్ ఏ టైమ్, ఓన్లీ 1 సిచ్యువేషన్. దట్స్ వై అగైన్ యూ నీడ్ టు డూ వాట్, యావరేజ్. యావరేజ్ ఆఫ్ డీవియేషన్, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. మళ్ళీ యావరేజ్ అంటే అదే, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చెప్పండి ఏం చేయాలి, 4 + 0 + 1 + 4 + 1 హోల్ డివైడెడ్ బై ఎంతమ్మా, ఐ మీన్ 5 నెంబర్ ఆఫ్ ఇయర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి న్యూమరేటర్లో ఎంత వస్తుంది, 10 divided by 5, that is equal to, you'll get how much, 2. ఇదేంటి, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. వై వీఆర్ డూయింగ్ ద స్క్వేర్, స్క్వేర్ చేయడం వల్ల సైన్స్ అనేది ఏంటమ్మా ఎలిమినేట్ అయిపోయినాయి. అల్టిమేట్లీ ఆన్సర్ అనేది 0 వచ్చిందా అంటే నో సార్, ఎంత వచ్చింది, +2. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. నీకు కావాల్సింది యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషనా, యావరేజ్ డీవియేషనా, యావరేజ్ డీవియేషన్. యావరేజ్ డీవియేషన్ అంటే స్క్వేర్ని మీరు ఏం చేయాలమ్మా, ఎలిమినేట్ చేయాలి. మరి స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలంటే స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందా, నో, we have to do the reverse for that square, which is nothing but √2. √2 is equal to, చెప్పండి ఎంత వస్తుంది, 1.414%. ఇదేంటమ్మా, యావరేజ్ ఆఫ్ డీవియేషన్. ఇలా వేస్తే ఏమొచ్చింది మనకి, √2, దట్ ఈస్ 1.414%. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా, నార్మల్లీ యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి, యావరేజ్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు ఈ స్టోరీని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి, యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ అంటే న్యూమరేటర్లో సంథింగ్ ఏదో సమ్మేషన్ చేశారు. దేన్ని సమ్మేషన్ చేశారమ్మా, లాస్ట్ కాలమ్ని సమ్మేషన్ చేశారు. అంటే నథింగ్ బట్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్, యూనిట్ టు డూ వాట్, సమ్మేషన్ డివైడెడ్ బై 5. 5 అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఇయర్స్.
అంతే కదా. ఇదేంటి యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. ఫార్ములా ఏంటి, సమ్మేషన్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ద న్యూమరేటర్ డివైడెడ్ బై ఏంటమ్మా అది 5 అంటే నథింగ్ బట్ n. అల్టిమేట్లీ యావరేజ్ ఆఫ్ డీవియేషన్ కావాలి అంటే యూ హ్యావ్ టు డూ వాట్, అండర్ రూట్. సో అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్. దీన్నే మనం పాష్గా చిన్నప్పుడు ఏమని చెప్పి నేర్చుకుని ఉంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పి ఏంటమ్మా నేర్చుకుని ఉంటాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ ఎల్స్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్ ఎంత వచ్చింది మనకి, 1.414%. బట్ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు √4 ఇజ్ ఈక్వల్ టు ఎట్లా నోట్ చేసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2. సిమిలర్లీ √2 ఇజ్ ఈక్వల్ టు వీ కెన్ కన్సిడర్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ 1.414%, విచ్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ డీవియేషన్. సార్ ఎందుకు క్యాల్కులేట్ చేస్తున్నాం సార్ ఈ డీవియేషన్, వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ అంటే మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా మనం, 3%. 3% ఈజ్ యువర్ ప్రిడిక్టెడ్ రిటర్న్. బట్ రిమెంబర్ వన్ థింగ్, వీ హ్యావ్ ఇన్సర్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీవియేషన్ అండ్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద యావరేజ్ డీవియేషన్. ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 1.414%. సో రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 3%, నో డౌట్, బట్ మెంటల్లీ ఫిక్స్ అయిపోండి ఆ 3% అనేది ఎగ్జాక్ట్లీ యాక్చువల్ రిటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. It can be positively deviated or negatively deviated. By how much? 1.414% can be positively deviated. 1.414% can be negatively deviated. That is the concept of what? Average deviation. That is nothing but standard deviation. నువ్వు పాజిటివ్గా డివేట్ అయింది అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతాం. బికాజ్ ఎక్స్పెక్టేషన్ 3 అయితే ఎంత డివేట్ అయ్యే ఛాన్స్ ఉందంట, ప్లస్ 1.414%. యుల్ గెట్ 4.414%. దీనికి ఎవడైనా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాడు. బట్ నెగిటివ్గా డివేట్ అయింది అనుకోండి, కొంచెం హట్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ 3% మైనస్ ఏమవుతుంది, 1.414%. ఇలా నెగిటివ్గా డివేట్ అయితే హట్ అవుతాం. కాబట్టి ఈ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ నెగిటివ్ డీవియేషన్ని మనం ఏమంటాం సార్ అంటే రిస్క్ అంటాం. రిస్క్ అంటే అదే కదా, భయం. ఎందుకు భయపడతాం, సంథింగ్ ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అని చెప్పి భయపడతాం. సో నెగిటివ్ డీవియేషన్ అయ్యే ఛాన్స్ని మనం ఏమంటాం సార్ అంటే రిస్క్ అంటాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్, డీవియేషన్. ఐ రిపీట్ వన్స్ అగైన్, డీవియేషన్ మీన్స్ వాట్, రిస్క్. రిస్క్ అన్న డీవియేషన్ అన్న ఏంటమ్మా, బోత్ ఆర్ సేమ్. సో రిస్క్ అంటే నథింగ్ బట్ ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం, డీవియేషన్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అంటే నీ యాక్చువల్ రిటర్న్ ఎగ్జాక్ట్లీ రావాల్సిన రూల్ లేదు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ నుంచి ఏంటమ్మా కొంచెం డివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ పాజిటివ్గా డివేట్ అవ్వచ్చు, నెగిటివ్గా డివేట్ అవ్వచ్చు. ఆ నెగిటివ్గా డివేట్ అయ్యే ఛాన్స్ని మనం ఏమంటామమ్మా, రిస్క్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఈ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామో చూసుకున్నామమ్మా క్లియర్గా. సేమ్ ఇదే ఉంటుంది ఇక్కడ కూడా. చూడండి మనం ఏం చేసాం ఇక్కడ, ఫస్ట్ జిఆర్ మైనస్ ఏఆర్ చేసాం. ఆఫ్టర్ దట్ దీనికే మనం యావరేజ్ చేస్తే 0 వచ్చేసింది. బికాస్ పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ మిటిగేటెడ్ బై వాట్, నెగిటివ్ డీవియేషన్స్. సో టు ఇగ్నోర్ ద సైన్స్ వీ హ్యావ్ డన్ వాట్, స్క్వేర్, GR minus AR whole square. After that అన్ని వాల్యూస్కి ఏం చేసామమ్మా, యావరేజ్ బై టేకింగ్ ద సమ్మేషన్ ఆఫ్ దిస్ లాస్ట్ కాలమ్ GR minus AR whole square డివైడెడ్ బై ఏంటమ్మా n. అలా చేస్తే మనకేమొచ్చింది, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. మళ్ళీ యావరేజ్ ఆఫ్ డీవియేషన్ కోసం దాన్ని ఏం చేసుకున్నామమ్మా, అండర్ రూట్ పెట్టేసుకున్నాం. అంటే ఇక్కడతోటి మనకి రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకా సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసామమ్మా, రిటర్న్. చెప్పండి రిటర్న్ ఎలా వచ్చింది, P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిటర్న్, యావరేజ్ రిటర్న్. యావరేజ్ రిటర్న్ ఎలా వస్తుంది, సమ్మేషన్ ఆఫ్ GR డివైడెడ్ బై n. ఆఫ్టర్ దట్ రిటర్న్ తోటి సరిపోదమ్మా, మనకి రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, యావరేజ్ డీవియేషన్. ఆర్ఎల్స్ కాన్సెప్ట్ ఏమేంటి, స్టాండర్డ్ డీవియేషన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టాండర్డ్ డీవియేషన్, అండర్ రూట్ సమ్మేషన్ GR మైనస్ AR హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. సో ఇక్కడతోటి రిటర్న్ రిస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా ఎవరి స్టోరీ, ఏ లిమిటెడ్ స్టోరీ. ఏ లిమిటెడ్లో ఎవరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, సూర్య. అలాగే ప్యారల్గా ఇంకొక ఇన్వెస్టర్ కూడా ఉన్నారమ్మా, దట్ ఈజ్ జ్యోతిక. మరి జ్యోతిక ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారమ్మా, ఇక్కడ బి లిమిటెడ్. సేమ్ అక్కడ సూర్య ఏ లిమిటెడ్, జ్యోతిక ఏంటమ్మా బి లిమిటెడ్. మరి బి లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తారా జ్యోతిక అంటే నో. 2024లో సేమ్ అలాగే రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం అనుకున్నారు.
లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది 2024లో రిటర్న్ 20%. పక్క దాంట్లో ఏంటమ్మా రిటర్న్ ఎంత వచ్చింది 4% 24లో. బి లిమిటెడ్లో అదే 2024లో ఎంత వచ్చింది 20%. సో రిటర్న్ అలా క్యాల్కులేట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ అక్కడతో స్టోరీ ఎండ్ అవుతుందా? నో. లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ ఈడు కూడా ఏంటమ్మా పిక్ చేసుకున్నారు. టోటల్ ఎన్ని ఇయర్స్ మనకి లాస్ట్ 5 years. సేమ్ అలాగే ర్యాండమ్గా ఏదో తీసుకున్నాం 50, 30, 40, 10% అండ్ 20%. ఆఫ్టర్ దట్ పని పాట లేక దీనికి ఏం క్యాల్కులేట్ చేయాలి? యావరేజ్ రిటర్న్ క్యాల్కులేట్ చేయాలి. సమ్ ఆఫ్ జిఆర్ డివైడెడ్ బై ఎన్. ఐదర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ యావరేజ్ రిటర్న్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ప్రిడిక్టెడ్ రిటర్న్. అల్టిమేట్లీ ద కాన్సెప్ట్ విల్ రిమైన్ వాట్? సేమ్. ఎంత పర్సంటేజ్ వచ్చిందమ్మా? 30%. ఇదేంటి? యావరేజ్ రిటర్న్ ఆర్ ప్రిడిక్టెడ్ రిటర్న్. ఆఫ్టర్ దట్ నువ్వు ప్రిడిక్ట్ చేసింది 30% కదా అని చెప్పి ఎగ్జాక్ట్లీ 30% వస్తుంది అంటే మే ఆర్ మే నాట్. మేబీ 30% కన్నా ఎక్కువ రావచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఏంటి తక్కువ కూడా రావచ్చు. దాన్నే మనం ఏమంటాం? డీవియేషన్ అంటాం. ఆ డీవియేషన్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? రిస్క్. సేమ్ అదే ఫార్మాట్ ఇక్కడ కూడా అప్లై చేసాం. ఫస్ట్ యూనిట్ టు టేక్ వాట్? జిఆర్స్. ఆఫ్టర్ దట్ యూనిట్ టు టేక్ వాట్? ఏఆర్స్. ఆఫ్టర్ దట్ జిఆర్ మైనస్ ఏఆర్. ఆఫ్టర్ దట్ జిఆర్ మైనస్ ఏఆర్ whole square we need to consider. Why we are considering the square? To eliminate what? Signs. Otherwise positive deviations are exactly mitigated by what? Negative deviation. So that's why we have done what? Square. And after that we have to do average of the squares of deviations, because here you are observing 5 squares of deviations. Ultimately in the next year you are going to face only one deviation. So that's why ikkada em cheyali? Average of squares of deviations. So summation of this column divided by number of years ఎంత వచ్చిందమ్మా? 200. బట్ అల్టిమేట్లీ మీకు కావాల్సింది స్క్వేర్స్ కాదు, మీ కన్వీనియన్స్ కోసం స్క్వేర్ పెట్టారు. ఇప్పుడు ఎలిమినేట్ చేయండి. యావరేజ్ డీవియేషన్ ఎలా వస్తుందమ్మా? అండర్ రూట్. సో రూట్ 200 యూ విల్ గెట్ హౌ మచ్? 14.14%. అంటే దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అమ్మా, ఫామ్లో బట్టి కొట్టడం కాదు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? 30%. బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ of what? Deviation. Root 200 ante what will be the mathematical answer? Plus or minus 14.14%. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పాజిటివ్గా డివేట్ అవ్వచ్చు 14.14%, ఆర్ ఎల్ సమ్ టైమ్స్ ఎలా డివేట్ అవ్వచ్చు? నెగిటివ్గా కూడా డివేట్ అవ్వచ్చు 14.14%. పాజిటివ్గా డివేట్ అయితే హ్యాపీ, బట్ నెగిటివ్గా డివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ నెగిటివ్ డీవియేషన్ని మనం ఏమంటామమ్మా? రిస్క్ అంటాం. అంటే మెంటల్లీ ఫిక్స్ అవ్వండి, ప్రిడిక్ట్ చేయండి 30% అని చెప్పి, బట్ అది యావరేజ్గా ఎంత డివేట్ అయ్యే ఛాన్స్ ఉంది? 14.14%. అంటే ప్యారలల్గా ఇద్దరు స్టోరీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సూర్య ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? ఏ లిమిటెడ్. జ్యోతికి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారమ్మా? బి లిమిటెడ్. ఇప్పుడు ఏదేవి సింపుల్ ఎగ్జాంపుల్ లాగా ఉన్నా కానీ ఫర్దర్గా ప్రతి కాన్సెప్ట్లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఏంటి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫర్దర్గా చాలా వస్తాయి. పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్, కోరిలేషన్, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రతి దానికి ఏంటి ఇదే ఎగ్జాంపుల్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా? హౌ టు క్యాల్కులేట్ ద రిటర్న్, యావరేజ్ రిటర్న్, ఆఫ్టర్ దట్ ఏంటి? రిస్క్. ఇప్పుడు ఈ స్టోరీని ఇంకొంచెం ఫర్దర్గా ముందుకు తీసుకెళ్దాం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ప్రశాంత్ వాంట్స్ టు స్టార్ట్ ది కంపెనీ. సో ప్రశాంత్ లిమిటెడ్ అని చెప్పి, మరి ప్రశాంత్ లిమిటెడ్ ఎప్పుడు ఇంకాపరేట్ చేద్దాం అనుకుంటున్నారు సార్ అంటే 2025 అనుకుందాం. అంటే ఈ ఇయర్లో ఇంకాపరేట్ చేశాడు. మరి ఈ ఇయర్లో ఇంకాపరేట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఏంటమ్మా? ఫండ్స్ రేస్ చేద్దాం అనుకున్నారు. సపోజ్ నేను ఇన్వెస్టర్ అనుకుందామమ్మా. సో ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఫండ్ రేస్ చేయాలనుకుంటాడు కాబట్టి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తానా? నో. ఇందాకే చెప్పుకున్నాం, నేను ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే 2 థింగ్స్ని అబ్జర్వ్ చేస్తా. వన్ ఈజ్ రిటర్న్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్? రిస్క్. అంటే ఫస్ట్ నేను రిటర్న్ ఏం చేయాలి? ప్రిడిక్ట్ చేయాలి. మరి ఎలా ప్రిడిక్ట్ చేస్తాను సార్ అంటే బేస్డ్ ఆన్ వాట్? పాస్ట్ పర్ఫార్మెన్స్. బట్ టెల్ మీ వన్ థింగ్, ప్రశాంత్ లిమిటెడ్ ఇంకార్పొరేట్ అయిందే ఏ ఇయర్లో అమ్మా? 2025. ఈ ఇయర్లోనే ఇంకార్పొరేట్ అయింది కాబట్టి చెప్పు, నీ కంపెనీకి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందా? లేదు. 2024లో కంపెనీయే లేదు, 2023లో కంపెనీయే లేదు. ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ కేసులో ఏంటి? పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రశాంత్ లిమిటెడ్ హ్యాస్ ఇంకాపరేటెడ్ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ. సో దట్స్ వై ఇక్కడ ప్రిడిక్ట్ చేయడానికి రిటర్న్ని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉందా అంటే నో. మరి పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి రిటర్న్ని ప్రిడిక్ట్ చేయలేమంటే నో సార్, వీ హ్యావ్ టు ప్రిడిక్ట్. బట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ కండిషన్స్. అంటే జనరల్లీ ప్రాక్టికల్ లైఫ్లో ఏం జరుగుతుంది? నీకు పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇందాక చెప్పినట్టు లాస్ట్ 5 yearsదో 10 yearsదో పిక్ చేసుకోండి, యావరేజ్ చేసుకోండి, స్టోరీ కథం. బట్ ప్రశాంత్ లిమిటెడ్ ఇంకార్పొరేట్ అయిందే ఈ ఇయర్ కాబట్టి దెర్ విల్ బి నో పాస్ట్ పర్ఫార్మెన్స్ టు ద ప్రశాంత్ లిమిటెడ్. సో దట్స్ వై యూ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద రిటర్న్ ఆఫ్ ప్రశాంత్ లిమిటెడ్
with the help of not past performance, obviously with the help of what, future conditions. అంటే ఫ్యూచర్లో ఉన్న కండిషన్స్ని బేస్ చేసుకుని నేను ఏం చేయాలమ్మా, రిటర్న్ని ప్రిడిక్ట్ చేయాలి. మరి ఎలా ప్రిడిక్ట్ చేస్తాం, ఎలా క్యాల్కులేట్ చేస్తాం అని చెప్పేంటమ్మా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో దాన్ని మనం ఫోకస్ చేసుకుందామమ్మా. ఈ స్టోరీ అంతా కూడా ఎవరిది సార్ అంటే ప్రశాంత్ లిమిటెడ్ది. మరి ప్రశాంత్ లిమిటెడ్ కేసులో ఫ్యూచర్ కండిషన్స్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే, మనోడు ఏంటి 3 ఏరియాస్లో బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడు. అవుట్ ఆఫ్ ద 3 ఏరియాస్ హీ వాంట్స్ టు చూస్ ఓన్లీ 1 ఏరియా. అంత బడ్జెట్ లేదు 3 ఇయర్స్ పెట్టడానికి. సో సిచ్యువేషన్ 1 బిజినెస్ ఎక్కడ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడంటే గోవా. సిచ్యువేషన్ 2 బిజినెస్ ఎక్కడ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడంటే బెంగళూరు. సిచ్యువేషన్ 3 బిజినెస్ ఎక్కడ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడంటే లెట్ us సే చెన్నైలో సెటప్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకుందాం. ఓవరాల్గా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, 3 సిచ్యువేషన్స్. అన్ని చోట్ల పెట్టచ్చు కదా సార్, బిజినెస్ పోయేదే ఉందంటే డబ్బులు కావాలి కదా. సో దట్స్ వై అల్టిమేట్లీ హీ హ్యాస్ టు చూస్ ఓన్లీ 1 ఏరియా. ఐదర్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ సిచ్యువేషన్ 1 అంటే గోవాలో ఇంకాపరేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఏంటి బెంగళూరులో ఇంకాపరేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఏంటి చెన్నైలో ఇంకాపరేట్ చేయొచ్చు. ఒకవేళ గోవాలో కనుక బిజినెస్ని సెటప్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయంట. చూడండి గివెన్ రిటర్న్ ఎంత పర్సంటేజ్ అమ్మా, 30% వస్తుందంట. బట్ గోవాలో బిజినెస్ సెటప్ చేసే ప్రాబబిలిటీ ఎంత, 0.25. ఆఫ్టర్ దట్ బెంగళూరులో కనుక బిజినెస్ సెటప్ చేస్తే రిటర్న్ ఎంతమ్మా, 10% తక్కువ వస్తుంది. మేబీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి మేబీ 10%. అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ బిజినెస్ సెటప్ చేసే ఛాన్స్ ఎంత ఉంది, 0.5 అంట. మనోడికి అన్ని అనుకూలంగా ఉన్నాయి అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఎంత, 0.5. ఐ మీన్ 50% ప్రాబబిలిటీ. ఆఫ్టర్ దట్ చెన్నైలో కూడా బిజినెస్ సెటప్ చేస్తే బాగానే ఉంటుంది, రిటర్న్ ఎంత వస్తుంది, 15%. బట్ చెన్నైలో బిజినెస్ సెటప్ చేసేంత ప్రాబబిలిటీ ఏంటమ్మా, 0.25. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ 3 సిచ్యువేషన్స్ ఎట్ ఏ టైం మనకు అక్కర్ అవుతుంది అంటే నో, అంత బడ్జెట్ లేదు. ఓన్లీ 1 సిచ్యువేషన్ ఎట్ ఏ టైం. ఆ సిచ్యువేషన్స్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ప్రాబబిలిటీ పక్కన మనం అటాచ్ చేసుకున్నాం, 0.25, 0.5 అండ్ లాస్ట్ ఏంటి 0.25. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్కి గివెన్ రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఎంతమ్మా, 30%, 10% అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి 15%. దీన్నే మనం ఏమంటామంటే ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్, ఫ్యూచర్ కండిషన్స్ అంటున్నాం. ఏ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నామో క్లారిటీ ఉండాలి. పాస్ట్ పర్ఫార్మెన్స్ మీ గురించి తెలిస్తే లాస్ట్లో మనం చేసినట్టే సింపుల్గా మనం చేసేయచ్చు. బట్ ఇదంతా కూడా ఏంటి, ఎప్పుడు చేయాలి, ఫ్యూచర్ అంటే ఫ్రెష్లీ ఇంకార్పొరేట్ కంపెనీ, ఫ్రెష్లీ ఇంకార్పొరేట్ సెక్యూరిటీ, అసలు పాస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోతే యూ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ కండిషన్స్ లైక్ దిస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రశాంత్ లిమిటెడ్ ఎట్లా చేస్తున్నాం అట్లా చేయాలి. మరి ఏం చేద్దాం సార్, ఏం క్యాల్కులేట్ చేద్దాం సార్ అంటే సింప్లీ ఇక్కడ కూడా మనం క్యాల్కులేట్ చేసేది 2 things. వన్ ఈజ్ రిటర్న్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిస్క్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే యావరేజ్ రిటర్న్ని క్యాల్కులేట్ చేద్దాం, ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ని మనం క్యాల్కులేట్ చేద్దాం. మరి హౌ టు క్యాల్కులేట్ ద యావరేజ్ రిటర్న్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, సింప్లీ ఇందాక చేసినట్టు 30% ప్లస్ 10% ప్లస్ 15% డివైడెడ్ బై 3 చేయడం కరెక్టా అన్నో. ఇలా చేస్తే సింపుల్గానే అయిపోతుంది బికాజ్ అది యావరేజ్, సింపుల్ యావరేజ్. బట్ ఇక్కడ సింపుల్ యావరేజ్ చేయడం కరెక్టా, నో. We have to do what, weighted average, because ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే we are attaching what, probabilities అన్నా weights అన్నా both are same. సో చిన్నప్పుడు నేర్చుకున్నారు కదమ్మా యావరేజ్ రిటర్న్, దట్ టు ఇన్ కేస్ ఆఫ్ అ వెయిటెడ్ యావరేజ్ అంటే వాట్ విల్ బి ద ఫార్ములా ఫర్ దట్, WARA ప్లస్ WBRB ప్లస్ అట్లా మనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, గుర్తుందా. సో అలాగే ఇక్కడ కూడా ఏంటమ్మా యావరేజ్ రిటర్న్ అంటే యూ నీడ్ టు కన్సిడర్ వాట్, వెయిటెడ్ యావరేజ్. ఎట్లా వస్తుంది వెయిటెడ్ యావరేజ్, ఇక్కడ 30%, దానికి వెయిట్ ఎంత ఇవ్వాలి, 0.25. ఆఫ్టర్ దట్ ప్లస్ నెక్స్ట్ ఏంటి 10% ఇంటూ 0.5 ప్లస్ 15% ఇంటూ 0.25. ఇలా మనం ఏం చేయాలమ్మా, వెయిటెడ్ యావరేజ్ చేయాలి. గుర్తుందా, నార్మల్లీ ఫౌండేషన్లో నేర్చుకుంటారు కదా, ఏం చేస్తాం, సిగ్మా WX అని చెప్పి అట్లా. సో W1x1 ప్లస్ W2x2 ప్లస్ W3x3 సేమ్ అదే కాన్సెప్ట్ అమ్మా. వీ నీడ్ టు అప్లై వాట్, వెయిటెడ్ యావరేజ్. కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే దీనికి మళ్ళీ డివైడెడ్ బై n చేస్తారు 3 అని. అంటే అక్కడే మీరు ఏం తీసుకుంటారు, సింపుల్ యావరేజ్, అక్కడే వెయిటెడ్ యావరేజ్ తీసేసుకోవాలనిపిస్తుంది. అట్లా చేయకూడదు. ఎయిదర్ యూ హ్యావ్ టు డూ వాట్, సింపుల్ యావరేజ్ ఇందాక మనం చేసినట్టు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు డూ వాట్, వెయిటెడ్ యావరేజ్. సో సింపుల్ యావరేజ్ చేస్తే ఏం చేయాలమ్మా, నార్మల్లీ సమ్మేషన్ డివైడెడ్ బై n. వెయిటెడ్ యావరేజ్ చేస్తే సింప్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై ద రెస్పెక్టివ్ అబ్జర్వేషన్ విత్ ఇట్స్ రెస్పెక్టివ్ ప్రాబబిలిటీ, దట్స్ ఇట్. జస్ట్ ఏంటమ్మా ఫార్ములా అది. సో W1x1 ప్లస్ W2x2 లాగా చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పండి యావరేజ్ రిటర్న్ ఎంత రిటర్న్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత,
16.25%. So 16.25% is nothing but what? Average return or else expected return. సింప్లీ ఏం చేయాలమ్మా, ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ అంటే మల్టిప్లై ద గివెన్ రిటర్న్ విత్ రెస్పెక్టివ్ ప్రాబబిలిటీ. ఇక్కడతో మనకేమైపోయింది, యావరేజ్ రిటర్న్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ చేయకూడదు. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా, రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మరి రిస్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది డీటెయిల్గా ఏంటమ్మా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ, ఫస్ట్ కేసులో ఎంత ఉందమ్మా ప్రాబబిలిటీ మనకి 0.25, నెక్స్ట్ కేసులో 0.5, ఆ నెక్స్ట్ కేసులో ఏంటి 0.25. ఆఫ్టర్ దట్ గివెన్ రిటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత పర్సంటేజ్, 30%, 10%, ఆఫ్టర్ దట్ యుల్ గెట్ 15%. ఆఫ్టర్ దట్ మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యావరేజ్ రిటర్న్ అన్నా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నా బోత్ ఆర్ సేమ్. వెయిటెడ్ యావరేజ్ చేసుకున్నాం, ఎంత వచ్చింది 16.25%, 16.25% అండ్ 16.25%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, యాజ్ యూజువల్గా డీవియేషన్, గివెన్ రిటర్న్ మైనస్ యావరేజ్ రిటర్న్, సో జిఆర్ మైనస్ ఏఆర్. సో 30 మైనస్ 16.25 ఎంత, 13.75%. ప్లస్ మైనస్ ప్లస్ జిఆర్ మైనస్ ఏఆర్ పర్సంటేజ్. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, యూఆర్ ఎక్స్పెక్టింగ్ 16.25%. బట్ ఒకవేళ మనోడు బిజినెస్ అనేది గోవాలో సెటప్ చేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది, 30%. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పాజిటివ్గా డివేట్ అవుతుందా నెగిటివా, పాజిటివ్ డీవియేషన్. దట్స్ వై ఏంటి 13.75. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటో చూడండి, 10 మైనస్ 16.25, 6.25. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 15 మైనస్ 16.25, చెప్పండి ఎంత వస్తుందో, మైనస్ 1.25. ఇదంతా కూడా ఏంటమ్మా పర్సంటేజ్లో ఉంటుంది. ఇదేంటి జిఆర్ మైనస్ ఏఆర్. అగైన్ ఇక్కడ ఎన్ని డీవియేషన్స్ వచ్చినాయి, 3 డీవియేషన్స్. ఈ 3 డీవియేషన్స్కి యూనిట్ టు క్యాల్కులేట్ వాట్, యావరేజ్ డీవియేషన్. సో యావరేజ్ డీవియేషన్ ఎన్ని వస్తుంది చెప్పండి అమ్మా 3 డీవియేషన్స్కి. సో టెల్ మీ ద యావరేజ్ డీవియేషన్స్. జీరోనా? ఇక్కడ యావరేజ్ అంటే ఫస్ట్ ఏం చేయాలనిపిస్తుంది, 13.75 మైనస్ 6.25 మైనస్ 1.25, ఆఫ్టర్ దట్ ఏంటి డివైడెడ్ బై 3 చేయాలనిపిస్తుంది. బట్ ఇట్లా సింపుల్ యావరేజ్ చేయడం కరెక్టా, నో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది, మీకు ప్రాబబిలిటీస్ ఉంది. ఎప్పుడైనా నేను ఇక్కడ యావరేజ్ అంటే యూ హ్యావ్ టు డూ వాట్, వెయిటెడ్ యావరేజ్. మరి ఇందాకేంటి సార్ సింపుల్ యావరేజ్ చేయించారంటే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి ప్రాబబిలిటీస్ ఎగ్జిస్టా, డస్ నాట్ ఎగ్జిస్టా, డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్స్ వై యూ హ్యావ్ టు డూ వాట్, సింపుల్ యావరేజ్. బట్ నౌ వీఆర్ హ్యావింగ్ వాట్, ప్రాబబిలిటీస్. దట్స్ వై నేను ఎప్పుడు యావరేజ్ అన్నా కానీ మీరు ఏ యావరేజ్ చేయాలి, వెయిటెడ్ యావరేజ్ చేయాలి. మరి వెయిటెడ్ యావరేజ్ అంటే ఎట్లా చేయాలమ్మా, 13.75 ఇంటూ 0.25 మైనస్ 6.25 ఇంటూ 0.5 మైనస్ 1.25 ఇంటూ 0.25, దట్ ఈస్ ఈక్వల్ టు, టెల్ మీ ద వెయిటెడ్ యావరేజ్ డీవియేషన్. చెప్పండి వెయిటెడ్ యావరేజ్ డీవియేషన్ ఎంత వస్తుందో. ఎంత వచ్చింది, ఎంత, జీరోనా పక్కా. సో 0 వచ్చింది. ఇదేంటమ్మా నార్మల్లీ వెయిటెడ్ యావరేజ్ డీవియేషన్. అంటే కాన్సెప్ట్ ఏది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ నువ్వు వెయిటెడ్ యావరేజ్ డీవియేషన్ చేస్తే ఇక్కడ మళ్ళీ కూడా ఏమొచ్చిందమ్మా 0. అంటే నువ్వు డైరెక్ట్లీ డీవియేషన్స్కి ఎప్పుడైనా యావరేజ్ చేయాలనుకుంటే, మేబీ అక్కడ చేసిన సింపుల్ యావరేజ్ కావచ్చు, ఇక్కడ చేసిన వెయిటెడ్ యావరేజ్ కావచ్చు, ఏమైపోతుంది డీవియేషన్ 0. 0 అంటే డీవియేషన్ లేనట. ఎంత డీవియేషన్ ఉందో చూడండి, గోవాలో అయితే 30% అంట, బెంగళూరులో అయితే 10% అంట, చెన్నైలో బిజినెస్ సెటప్ చేస్తే 15%. రకరకాలుగా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ డీవియేషన్ ఉన్న 0 రావడానికి రీజన్ ఏంటి, మళ్ళీ అదే సోది, పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ మిటిగేటెడ్ బై నెగటివ్ డీవియేషన్. సో హట్ అవుతాం మనం సైన్స్ వల్ల. ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద సైన్స్ ఏం చేయాలమ్మా, ఇక్కడ డీవియేషన్ స్క్వేర్ చేయాలి. సో చెప్పండి డీవియేషన్ స్క్వేర్ అంటే జిఆర్ మైనస్ ఏఆర్, వీ నీడ్ టు కన్సిడర్ వాట్, హోల్ స్క్వేర్. చెప్పండమ్మా ఇక్కడ ఏం చేయాలి, 13.75 స్క్వేర్, 6.25 స్క్వేర్ మైనస్ 1.25 స్క్వేర్. చెప్పండి స్క్వేర్స్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్, 189.06. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 6.25 స్క్వేర్, 39.06. 1.25 స్క్వేర్, 1.56. ఇదేంటమ్మా నార్మల్లీ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. అగైన్ మీకు ఇక్కడ కంటికి కనిపించేది
డీవియేషనా, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషనా, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఫర్ 1 సిచ్యువేషనా, 3 సిచ్యువేషన్సా? 3 సిచ్యువేషన్స్. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? 3 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ కనబడుతున్నాయి. అగైన్ ఆ 3 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్లో నీకు 3 ఒకేసారి అక్కరవు. ఓన్లీ 1 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ విల్ బి అక్కడ, బికాజ్ నువ్వు 3 చోట్ల బిజినెస్ సెటప్ చేయట్లా, నువ్వు సెటప్ చేసేది ఓన్లీ ఒక చోటే. దట్స్ వై ఈ మూడిట్ని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేస్తే ఏమొస్తుంది? యావరేజ్ వస్తుంది. యూ హ్యావ్ టు నౌ టెల్ మీ యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. చెప్పడమ్మా, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఎంత వస్తుంది? ఎంత? 67.185. జనరల్లీ స్టార్టింగ్లో అడిగితే మీరు ఏం మిస్టేక్ చెప్పేవారమ్మా? నార్మల్లీ సింప్లీ 189.06 ప్లస్ 39.06 ప్లస్ 1.56 డివైడెడ్ బై 3 చేయాలనిపిస్తుంది. మళ్ళీ అదే చెప్పేది. యావరేజ్ అంటే ఏంటి? సింపుల్ యావరేజ్ చేసేయడం కాదు ప్రతి దానికి. ఇక్కడ ప్రాబబిలిటీస్ నీకు కనిపించినాయి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్. మరి వెయిటెడ్ యావరేజ్ ఎలా సర్చ్ చేసేది అంటే సింప్లీ చూడండి, అక్కడ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఫస్ట్ ఎంత? 189.06 ఇంటూ దానికి వెయిట్ ఎంత తీసుకోవాలి? 0.25 ప్లస్ 39.06 ఇంటూ దానికి వెయిట్ ఎంత తీసుకోవాలి? 0.5 ప్లస్ 1.56 ఇంటూ దీనికి వెయిట్ ఎంత తీసుకోవాలి? 0.25. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఎంత వస్తుందమ్మా? సింప్లీ మనకు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే హియర్ వీ హ్యావ్ టేకెన్ వాట్? రెస్పెక్టివ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఇంటూ మనం దేంతో మల్టిప్లై చేసుకున్నామమ్మా? పద్ధతిగా వెయిట్స్ తోటి మల్టిప్లై చేసుకున్నాం. చెప్పండి ఎంత వచ్చిందో ఆన్సర్? 67.185. ఇదేంటి? యావరేజ్ ఆఫ్ డీవియేషనా, స్క్వేర్స్ ఆఫ్ డీవియేషనా? స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. ఫస్ట్ ఈ యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ని ఫార్ములాలోకి మనం ఫ్రేమ్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడమ్మా? వీ హ్యావ్ మల్టిప్లైడ్ ద రెస్పెక్టివ్ ప్రాబబిలిటీ విత్ వాట్? సమ్ వాల్యూస్. ఏంటది? 189.06 అనేది జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. అర్థం చేసుకోండి, అప్పుడే మనకి ఫార్ములా అనేది ఫ్లోలో గుర్తుంటుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ తోటి ఏం మల్టిప్లై చేసామమ్మా? పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ ఆఫ్ సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2 అండ్ సిచ్యువేషన్ 3 చేసి లాస్ట్లో అన్నిట్లో ఏం చేసాం? యాడ్ చేసాం. దాన్నే మనం ఏమంటామమ్మా? సమ్మేషన్ అంటాం. I repeat once again, probability of first situation into gr minus ar of whole square of first situation. అలా సెకండ్ సిచ్యువేషన్, థర్డ్ సిచ్యువేషన్ కూడా మల్టిప్లై చేసి లాస్ట్కి ఏం చేయాలి? సమ్మేషన్ చేయాలి. అలా చేస్తే మనకి ఏమొస్తుంది? యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. దేర్ఫోర్ యావరేజ్ ఆఫ్ squares of deviation is equal to summation p into gr minus ar whole square, that is equal to ఎంత? 67.19%. బట్ మనకు కావాల్సిన స్క్వేర్స్ ఆఫ్ డీవియేషనా, డీవియేషన్. సో యావరేజ్ డీవియేషన్ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఫార్ములా ఏమవుతుంది? అండర్ రూట్ సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ 67.19%, విచ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి యావరేజ్ డీవియేషన్ ఎంత వస్తుందో? 8.19. ఇదేంటమ్మా? నార్మల్లీ పర్సంటేజ్. ఇదేంటి? యావరేజ్ డీవియేషన్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. అంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వెన్ ప్రాబబిలిటీస్ ఆర్ గివెన్. చెప్పండి, ప్రాబబిలిటీస్ ఇస్తే ఏమవుతుంది ఫార్ములా? అండర్ రూట్ సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. ఇంత డీటెయిల్గా మనం అర్థం చేసుకోవడానికి రీజన్ ఏంటంటే జనరల్లీ ఫార్ములా గుర్తుంటుంది, స్టెప్స్ ఏది ఎలా తీసుకోవాలనేది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏం తీసుకున్నాం? జిఆర్. ఆఫ్టర్ దట్ ఏం తీసుకోవాలి? ఏఆర్. ఆఫ్టర్ దట్ జిఆర్ మైనస్ ఏఆర్ చేస్తే ఇలాగే డీవియేషన్. దానికి యావరేజ్ చేసి పడేయచ్చు కదా. అంటే యావరేజ్ చేయొచ్చు, అప్పుడు ఏమవుతుంది? 0 అవుతుంది. దట్స్ వై ఇప్పుడు ఏం చేయాలి? జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. సైన్స్ ఎలిమినేట్ చేసేసాం. ఇదేంటమ్మా? స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. ఎన్ని వచ్చినాయి? 3. మళ్ళీ మనం ఏం చేయాలి? యావరేజ్. ప్రాబబిలిటీస్ నీ లైఫ్లో లేకపోతే సింపుల్ యావరేజ్, ప్రాబబిలిటీస్ మన లైఫ్లో ఉంటే వీ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్. సో దట్స్ వై వెయిటెడ్ యావరేజ్ కోసం ఏం చేసాం? యూ హ్యావ్ మల్టిప్లైడ్ విత్ వాట్? రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్. ఆఫ్టర్ దట్ లాస్ట్లో ఏం చేయాలి? అన్నిటిని సమ్మేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం కాన్సెప్చువల్లీ చెప్పుకున్నాం. అలా చేస్తే మనకి యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ వస్తాయి. నీకు యావరేజ్ ఆఫ్ డీవియేషన్ రావాలి అంటే సింప్లీ దాన్ని ఏం చేయాలమ్మా? అండర్ రూట్ చేస్తే యూ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. ఎంతమ్మా? 8.19%. ఇప్పుడు దీనివల్ల నేనేం అర్థం చేసుకోవాలి? ప్రశాంత్ లిమిటెడ్ నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానమ్మా ఇందాక? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్, చూడండి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ? 16.25%.
బట్ మెంటల్లీ ఫిక్స్ అవ్వాలి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగాలని రూల్ లేదు. 16.25% ఈజ్ ద ప్రిడిక్టెడ్ రిటర్న్. దాని నుంచి ఎంత డీవేట్ అయ్యే ఛాన్స్ ఉంది? 8.19% ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెంటల్లీ ఆ డీవియేషన్ పాయింట్ కూడా బ్రెయిన్లో పెట్టుకోవాలి. రిస్క్ ఉంటుందిరా బాబు, నేను ప్రిడిక్ట్ చేసిన దాని నుంచి ఎంత డీవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకోవాలి. 8.19%. అంటే ఇక్కడతోటి మనకి ఏ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది? రిటర్న్ అండ్ రిస్క్. దట్ టూ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. వన్ ఈజ్ వితౌట్ ప్రాబబిలిటీస్ అండ్ అనదర్ వన్ ఈజ్ విత్ ప్రాబబిలిటీస్. అన్నిటికీ సేమ్ మెడిసిన్ ఉండదు. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఏంటమ్మా ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫార్ములాస్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ సమ్మరీ మనం అబ్జర్వ్ చేస్తే టిల్లో మనం డిస్కస్ చేసుకున్న సమ్మరీ అమ్మా ఇది. చూడండి సమ్మరీ ఏంటి? ఫస్ట్ కేసులో విత్ ప్రాబబిలిటీసా వితౌట్ ప్రాబబిలిటీసా? వితౌట్ ప్రాబబిలిటీస్. ఎప్పుడు? వెన్ దెర్ ఇస్ అ పాస్ట్ ఎక్స్పీరియన్స్. విత్ ప్రాబబిలిటీస్ ఎప్పుడు? వెన్ దెర్ ఇస్ నో పాస్ట్ ఎక్స్పీరియన్స్, వీఆర్ హ్యావింగ్ వాట్? ఫ్యూచర్ కండిషన్స్. ఇన్ దట్ కేస్ బోత్ కేసెస్లో ఇక్కడ యావరేజ్ రిటర్న్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చూసుకుంటే వితౌట్ ప్రాబబిలిటీస్ అంటే ఏం చేయాలి? సింపుల్ యావరేజ్. దట్స్ వై సమ్ ఆఫ్ గివెన్ రిటర్న్స్ డివైడెడ్ బై ఎన్. నువ్వు సమ్మేషన్ బై ఎన్ చేస్తున్నావు అంటే సింపుల్ యావరేజ్ చేసినట్టు. అలా కాకుండా ప్రాబబిలిటీస్ తోటి రెస్పెక్టివ్ వాటితోటి మల్టిప్లై చేసి సమ్మేషన్ చేస్తే మనం ఏం చేస్తున్నట్టు? వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నట్టు. ప్రాబబిలిటీస్ ఉంటే యూ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్. సమ్మేషన్ పి ఇంటూ జిఆర్. మళ్ళీ తెలివితేటలు యూజ్ చేసి డివైడెడ్ బై ఎన్ చేయకూడదమ్మా, అప్పుడు అది ఏమవుతుంది? పులిహోర అయిపోతుంది. దానిలోనే వెయిటెడ్ యావరేజ్, దానిలోనే సింపుల్ యావరేజ్ చేసినట్టు అవుతుంది. జస్ట్ యూ హ్యావ్ టు మల్టిపుల్ అయితే ప్రాబబిలిటీ అండ్ లాస్ట్లో ఏం చేయాలి? సమ్మేషన్. లాస్ట్లో స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వస్తుంది మనకి? అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. అది ఎప్పుడు? సింపుల్ యావరేజ్. అండ్ అదే ప్రాబబిలిటీస్ ఉంటే ఏం చేయాలి? సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, వేరియన్స్ అని చెప్పి. వేరియన్స్ అంటే ఏమీ లేదమ్మా, స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. అంటే యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ అన్నట్టు ఇది. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ? సమ్మేషన్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. అంటే రూట్ని ఎలిమినేట్ చేసామనుకోండి, దాన్ని ఏమంటాం మనం? వేరియన్స్. మేబీ డౌట్ రావచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ ఉండగా వేరియన్స్ ఎందుకు సార్, అసలు దీని పర్పస్ ఏంటి అని చెప్పి. అది మెల్లమెల్లగా సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మనకేంటమ్మా అర్థమవుతుంది. టిల్ నో క్లియరా? సో టిల్ నో పార్ట్ 1 మనం డిస్కస్ చేసుకున్నామమ్మా, సూర్య అండ్ జ్యోతిక స్టోరీ. సో వాళ్ళ స్టోరీలో రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూసాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీ హావ్ డిస్కస్ ద ప్రశాంత్ లిమిటెడ్ స్టోరీ. ప్రశాంత్ లిమిటెడ్ స్టోరీ స్పెషల్ ఎందుకు మనకి? దెర్ ఇస్ నో పాస్ట్ పర్ఫార్మెన్స్, దెర్ ఇస్ ఓన్లీ వాట్? ఫ్యూచర్ కండిషన్స్. దానికి పద్ధతిగా ఏ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నామమ్మా? వెయిటెడ్ యావరేజ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సింప్లీ ఒక ఇల్లుస్ట్రేషన్ మనం డిస్కస్ చేసుకుందాం. సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 చూడండి. A stock costing 120 rupees pays no dividend, and the possible prices that the stock might sell for at the end of the year with respect to probabilities are. So prices ఏమున్నాయి చూసుకోండమ్మా. 115, 120, 125 విత్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీస్ ఏవేవి ఇచ్చాడు. ఇంతకేంటి సార్ స్టోరీ అంటే, స్టాక్ కాస్టింగ్ దాని కాస్ట్ ఎంత ఉందంటమ్మా? 120 అంట. అంటే ఎట్ ప్రెజెంట్ దాని పీ నాట్ ఎంత? 120. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే డివిడెండ్ ఎగ్జిస్టా? డస్ నాట్ ఎగ్జిస్టా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ద పాసిబుల్ ప్రైజెస్ దట్ ద స్టాక్ మైట్ సెల్ ఫర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ విత్ ద రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ ఆర్ గివెన్ బిలో. అక్కడ ఏమి ఇచ్చాడమ్మా? ప్రైజెస్ ఇచ్చాడు. అవి బిగినింగ్ ఆఫ్ ద ఇయరా, ఎండ్ ఆఫ్ ద ఇయరా? ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే దీస్ ఆర్ ఆల్ వాట్? P1s. 120 అంటే ఏంటమ్మా? పీ నాట్. D1 ఎగ్జిస్టా? డస్ నాట్ ఎగ్జిస్టా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్రాబబిలిటీస్ ఇచ్చాడు. విత్ ప్రాబబిలిటీసా వితౌట్ ప్రాబబిలిటీసా? విత్ ప్రాబబిలిటీస్. విత్ ప్రాబబిలిటీస్ కాబట్టి వాట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ వీ నీడ్ టు యూస్? ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాసా, సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాసా? సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. బికాస్ సెకండ్ సెట్ ఏముంటుంది? విత్ ప్రాబబిలిటీస్. అంటే సింపుల్ యావరేజ్ యూజ్ చేయాలా, వెయిటెడ్ యావరేజా? వెయిటెడ్ యావరేజ్. మరి ఎట్లా సార్ ఈ వెయిటెడ్ యావరేజ్ కథ ఏంది అంటే, సింప్లీ యూ నీడ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్ ఫార్ములాస్. అంటే ప్రశాంత్ లిమిటెడ్లో ఏదైతే హడావిడి చేసామో అదే హడావిడి ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి స్టోరీ. సో ఫస్ట్ కేసులో వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? గివెన్ రిటర్న్. గివెన్ రిటర్న్ ఆఫ్ ఫస్ట్ కేస్ ఎలా సార్ క్యాల్కులేట్ చేసేది అంటే చెప్పండి. గివెన్ రిటర్న్ ఫార్ములా ఎట్లా వస్తుంది మనకి? P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. దట్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P0 అంటే 115 మైనస్ 120. 115 మైనస్ 120 ప్లస్ డివిడెండ్ ఎలాగో 0 డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఎంత? 120. టెల్ మీ ద రిటర్న్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, ఐ మీన్ ఫస్ట్ కండిషన్. ఎంత వచ్చింది? 4.16%. పాజిటివా నెగిటివా?
నెగిటివ్. సో నెగిటివ్ 4.16%. ఇదంతా కూడా ఏంటమ్మా నార్మల్లీ గివెన్ రిటర్న్ ఆఫ్ కండిషన్ 1. మరి కండిషన్ 1 అయిపోయిన తర్వాత ఇలాగే సెకండ్ ఇయర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 120 మైనస్ 120 డివైడెడ్ బై 120. అంటే సెకండ్ కండిషన్లో మనకు ఆన్సర్ ఏమైపోతుందమ్మా? 0. థర్డ్ కండిషన్లో యూ విల్ గెట్ 125 మైనస్ 120 డివైడెడ్ బై 120. అండ్ ఆఫ్టర్ దట్ ఫోర్త్ కండిషన్, ఫిఫ్త్ కండిషన్, సిక్స్త్ కండిషన్, అలా వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? గివెన్ రిటర్న్స్. After that you have to attach what? Respective probabilities like 0.1, 0.1, 0.2. After that next time ichadama probability 0.3, 0.2 and 0.1. After that you need to consider what? Average return. Average return anna expected return anna both are same. మరి యావరేజ్ రిటర్న్ ఎలా వస్తుందమ్మా చెప్పండి? ఫార్ములా ఏది అప్లై చేయాలి మనం? విత్ ప్రాబబిలిటీయా, వితౌట్ ప్రాబబిలిటీయా? విత్ ప్రాబబిలిటీ. వాట్ ఈస్ ద యావరేజ్? సింపుల్ యావరేజా, వెయిటెడ్ యావరేజా? వెయిటెడ్ యావరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్? మల్టిప్లై ద ప్రాబబిలిటీ విత్ గివెన్ రిటర్న్. లాస్ట్లో యూనిట్ టు డూ వాట్? సమ్మేషన్. అంటే జస్ట్ యూ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్. సో సింప్లీ యూనిట్ టు కన్సిడర్ వాట్? సమ్మేషన్ పి ఇంటూ జిఆర్. అంటే ఇక్కడ ఏం చేయాలి? మల్టిప్లై ద గివెన్ రిటర్న్ విత్ రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్. మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలమ్మా? సమ్మేషన్ చేయాలి. అలా సమ్మేషన్ చేస్తే యావరేజ్ రిటర్న్ ఎంత వస్తుంది మనకి? 7.083%. అర్థమవుతుందా? మల్టిప్లై ద రెస్పెక్టివ్ ప్రాబబిలిటీ విత్ వాట్? గివెన్ రిటర్న్. ఆ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్లో అన్నిటిని యాడ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంతమ్మా? 7.083%. ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్? జిఆర్ మైనస్ ఏఆర్. బికాజ్ అక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్తో పాటు దే హ్యావ్ ఆస్క్డ్ యూ పీపుల్ టు క్యాలిక్యులేట్ వాట్? స్టాండర్డ్ డీవియేషన్. హౌ టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్? జిఆర్ మైనస్ ఏఆర్. ఆఫ్టర్ దట్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. ఎట్లా వస్తుంది చూడండి. ఫస్ట్ కేసు ఒక్కదానికి జిఆర్ ఎంత? -4.167%. తీసుకోండి క్యాలిక్యులేటర్లో. మైనస్ ఏఆర్ ఎంత? 7.083%. -11.25. ఆఫ్టర్ దట్ దానికి ఏం చేయాలమ్మా? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 126.56. ఓకే. స్క్వేర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేది ఏంటి? డీవియేషన్ స్క్వేర్. ఈ డీవియేషన్ స్క్వేర్కి మనం ఏం చేయాలి? యావరేజ్ చేయాలి. సింపుల్ యావరేజా, వెయిటెడ్ యావరేజా? వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై ద జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ విత్ రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్. ఆఫ్టర్ దట్ విల్ డూ వాట్? సమ్మేషన్. బికాజ్ అక్కడ ఫార్ములా అదే కదా, అండర్ రూట్ సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ని దేంతో మల్టిప్లై చేయాలి? పి. కావాలంటే చూడండి, 126.56 ఇంటూ 0.1 యుల్ గెట్ 12.656. ఆఫ్టర్ దట్ అలాగే ప్రతి దానికి నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో ఏం చేయాలమ్మా? సమ్మేషన్. అప్పుడు సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఎంత? 34.91. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అయిపోయాక రిస్క్ ఫార్ములా తెలిసిందే కదా, అండర్ రూట్ సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. చెప్పండి, అండర్ రూట్ ఏం తీసుకోవాలి? 34.91. దెన్ యుల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ 5.908. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాల్కులేషన్? దిస్ టెల్ మీ. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిటర్న్ ఆఫ్ హౌ మచ్? 7.083%, నో డౌట్. బట్ నీ ప్రిడిక్షన్ సేమ్ అవ్వాలని రూల్ లేదు. దెర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ హౌ మచ్? 5.908. ఇదంతా కూడా ఏంటమ్మా? సేమ్ మన ప్రశాంత్ లిమిటెడ్ ఎగ్జాంపులే. అందుకేంటి జస్ట్ అట్లా పై పైన ఏంటి చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, జస్ట్ ఏంటమ్మా ఇక్కడ గివెన్ రిటర్న్ ఒక్కటి మళ్ళీ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో దట్ ఇక్కడ వరకు మనం ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నామో అదంతా కూడా ఎక్కడ కవర్ అయిపోతుంది? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. ఓకేనా? సో అలాగే ప్రతి కాన్సెప్ట్కి ఏంటమ్మా ఒక్కొక్క ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. లైక్ అది చేస్తే ఏంటి అక్కడ వరకు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏంటి కవర్ అయిపోతాయి. అట్లాంటి మెయిన్ ఇల్లుస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ మనకి కంప్లీట్ అయింది. దట్ ఈస్ క్యాల్కులేషన్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ అ పర్టిక్యులర్ సెక్యూరిటీ. సో ఇక్కడ నుంచి ఏంటి మెల్లగా మనం పోర్ట్ఫోలియోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. సో 2 minutes ఒకసారి ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకోండి. సో ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ది పార్ట్ 2. ఓకే సార్ చూడండమ్మా, టిల్లో మనకి ఏ పార్ట్ కంప్లీట్ అయింది? పార్ట్ 1. పార్ట్ 1లో ఏంటి? ఇండివిజువల్లీ సూర్య అండ్ జ్యోతిక అని చెప్పుకున్నాం. వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద ఫర్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ లైక్ రిటర్న్ యాజ్ వెల్ యాజ్ రిస్క్. దానిలో మళ్ళీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి.
వితౌట్ ప్రాబబిలిటీస్, విత్ ప్రాబబిలిటీస్. వితౌట్ ప్రాబబిలిటీస్ అంటే సింపుల్ యావరేజ్, విత్ ప్రాబబిలిటీస్ అంటే యూ హ్యావ్ టు డూ వాట్, వెయిటెడ్ యావరేజ్. సో ఇప్పుడు మనం మెల్లగా నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అయిపోదామమ్మా, విచ్ ఇస్ నథింగ్ బట్ పార్ట్ 2. పార్ట్ 2లో ఏం జరుగుతుంది సార్ అంటే, సూర్య అండ్ జ్యోతికాకి ఇద్దరికి ఏంటి మ్యారేజ్ అయింది అనుకుందాం. సో ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ అన్ని విషయాల్లో కంట్రోల్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకుందాం, జ్యోతిక. సో దట్ హియర్ బై జ్యోతిక విల్ బి ద ఇన్వెస్టర్ ఆఫ్ వాట్, బోత్ ద సెక్యూరిటీస్. అదేంటి సార్ సూర్య కదా ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆబ్వియస్లీ కంట్రోల్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందమ్మా, జ్యోతిక. అప్పుడు జ్యోతికని మీరు ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారని అడిగితే షీ వోంట్ టెల్ ఓన్లీ బి లిమిటెడ్, she will tell she is the investor of what, both A limited as well as B limited. అంటే ఇక్కడ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేస్తామమ్మ, ఇంకా సూర్య. అంటే ఇక్కడ జ్యోతిక 2 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి షీ ఈజ్ ద ఇన్వెస్టర్ ఆఫ్ నాట్ అ సింగిల్ సెక్యూరిటీ, గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్, లైక్ మోర్ దెన్ వన్ సెక్యూరిటీ. అలా మోర్ దెన్ వన్ సెక్యూరిటీనే మనం గ్రూప్ చేసుకుంటే ఆ బాస్కెట్ని, ఆ పూల్ని మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియో అంటాం. ఇప్పుడు మన చాప్టర్లోకి మెల్లమెల్లగా మనం ఎంటర్ అవుతున్నాం. మన చాప్టర్ నేమ్ ఏంటి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో అంటే ఏమీ లేదమ్మా, గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే ఒకదానికన్నా ఎక్కువ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామమ్మా, గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, పోర్ట్ఫోలియో. ఎందుకు అలా ఇన్వెస్ట్ చేస్తాం, మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోయి ఒకే సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసేస్తే అయిపోద్ది కదా అంటే అట్లా చేయమమ్మా. బికాజ్ మన ఇళ్లలో చూసుకున్నా కొంత డబ్బు ఏంటి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంత డబ్బులు ఏంటి ల్యాండ్లో పెడతారు, కొంత డబ్బులు ఏంటి మేబీ షేర్స్లో పెడతారు. ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి, ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి రిస్క్ అనేది అలా డైవర్సిఫై అవుతుందని చెప్పి జనరల్లీ ఎవరైనా కానీ ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళన్నా ఊర్లో ఉన్న మన గ్రాండ్ పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ చేసేది అదే. నథింగ్ బట్ ఏంటి, డైవర్సిఫై చేస్తారు. అన్నీ ఒకే చోట పెట్టకుండా అమౌంట్ అనేది ఏంటి స్ప్లిట్ చేస్తారు. ఆ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈ కేసులో లైక్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండింటిని పూల్ చేస్తే ఆ గ్రూప్ని మనం ఏమంటామమ్మా, పోర్ట్ఫోలియో అంటాం. అంటే హియర్ బై ఈ పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టు ఇండివిజువల్లీ రిటర్న్ ఆఫ్ ఏ, ఆఫ్టర్ దట్ రిటర్న్ ఆఫ్ బి, రిస్క్ ఆఫ్ ఏ, రిస్క్ ఆఫ్ బి, ఇట్లా మనం క్యాల్కులేట్ చేయము. ఇంకా ఇప్పుడు జ్యోతిక పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం పూల్ చేసుకుంటే ఏ లిమిటెడ్ ప్లస్ బి లిమిటెడ్ రెండింటిని పూల్ చేస్తే దాన్ని ఏమంటాం, పోర్ట్ఫోలియో. హియర్ బై వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ ద రిటర్న్ ఆఫ్ నాట్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ సపరేట్లీ, రిటర్న్ ఆఫ్ అ హోల్ పోర్ట్ఫోలియో, ఆఫ్టర్ దట్ రిస్క్ ఆఫ్ అ హోల్ పోర్ట్ఫోలియో. మొత్తం బాస్కెట్కి కలిపి వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, టోటల్ రిటర్న్ ఆఫ్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, టోటల్ రిస్క్ ఆఫ్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్. అది మనం డిస్కస్ చేసుకుంటే ఏంటమ్మా, ఈ పార్ట్ 2 మనకు కంప్లీట్ అయిపోతుంది. అండర్స్టాండ్ ద లింక్ బిట్వీన్ ద పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఈజ్ ఇండివిజువల్ స్టోరీ, పార్ట్ 2 ఏంటి, కంబైన్డ్ స్టోరీ, బికాస్ బోత్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. So that Jyotika is the investor of both A limited as well as B limited. So without any delay, first మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే, we are going to calculate what, total return. చెప్పడమా ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, క్యాల్కులేషన్ ఆఫ్ వాట్, టోటల్ రిటర్న్. మరి టోటల్ రిటర్న్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం అనేది చూడండి. సో టోటల్ రిటర్న్ ఇస్ ఈక్వల్ టు, టోటల్ రిటర్న్ అంటే ఏంటి, రిటర్న్ ఆఫ్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్ షేర్స్. అంటే ఒక లేమన్ క్యాల్కులేట్ చేయాలనుకుంటే టోటల్ రిటర్న్ ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దామమ్మా. ఇక్కడ చూడండి, ఏ లిమిటెడ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారన్నట్టు ఎజంప్షన్ తీసుకుందాం, 25,000. దానికి రిటర్న్ ఎంత వచ్చిందమ్మా, 3%. ఆఫ్టర్ దట్ రిస్క్ ఎంత, 1.414%. ఇవి ఎలా వచ్చినాయి ఏంటని డౌట్ ఉంటే పైకి వెళ్ళిపోవాలి, పార్ట్ 1. ఆఫ్టర్ దట్ జ్యోతిక ఎక్కడమ్మా ఇన్వెస్ట్ చేసింది, ఇందాకైతే బి లిమిటెడ్. ఎంత ఇన్వెస్ట్ చేసింది అనుకుందామమ్మా, 75,000. రిటర్న్ ఎంత అనుకుందాం ఇక్కడ, 30%. ఆఫ్టర్ దట్ రిస్క్ ఎంత అనుకుందాం, 14.14%. ఇందాక చేసాం కదా యావరేజ్ 30%, ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ పార్ట్ 1లో. సో ఇప్పుడు టోటల్ రిటర్న్ ఎలా వస్తుంది సార్ అంటే, ఏ లిమిటెడ్లో ఎంతమ్మా డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసింది, 25,000. నేను అడుగుతుంది రిటర్నా రిస్కా, రిటర్న్. దట్స్ వై 25,000 ఇంటూ రిటర్న్ ఎంత వస్తుందమ్మా, 3%, ప్లస్ బి లిమిటెడ్లో ఎంతమ్మా ఇన్వెస్ట్ చేసింది, 75,000 ఇంటూ ఎంత పర్సంటేజ్, 30%. అంటే టోటల్ రిటర్న్ చూడండి, 25,000 ఇంటూ 3% ప్లస్ 75,000 ఇంటూ 30%. టెల్ మీ ద టోటల్ రిటర్న్ హౌ మచ్, ఎంత,
23,250. ఇదేంటమ్మా టోటల్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ రూపీస్. బట్ నాకు రూపీస్ కాదు పర్సంటేజ్లో చెప్పండి అంటే ఏం చేయాలి? టోటల్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు 23,250 డివైడెడ్ బై, ఒక స్టోరీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే టేక్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఇట్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000 ప్లస్ 75,000, బికాస్ హియర్ బై యు ఆర్ ద ఇన్వెస్టర్ ఆఫ్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్. చెప్పడమా దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 23.25%. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్? టోటల్ రిటర్న్. సో కావాలంటే చెక్ చేసుకోండి, అదే ఉంటుందమ్మా 23.25%. ఓకేనా? బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ సేమ్. మరి దీన్ని మనం ఫార్ములాలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూడాలి. 23,250 ఎలా వచ్చిందమ్మా మనకి? 25,000 ఇంటూ 3% ప్లస్ 75,000 ఇంటూ 30%. అంటే సబ్స్టిట్యూట్ ద సేమ్ థింగ్ హియర్ ఇన్ ద న్యూమరేటర్. In order to convert the rupee story into the percentage, you have divided with what? 1 lakh. After that next point lo manam em chesam sir ante this 1 lakh has been bifurcated between the both the components. ఇద్దరికి ఏంటమ్మా మనం స్ప్లిట్ చేసాం. అలా స్ప్లిట్ చేస్తే ఏమొచ్చింది? 25,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 3% అండ్ 75,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 30%. అట్లా స్ప్లిట్ చేసిన తర్వాత 25,000 డివైడెడ్ బై 1 lakhని వి కాల్ యాజ్ వెయిట్ ఆఫ్ ఏ. బికాస్ అక్కడ ఏం చేసాం? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ 25,000 డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ వి కాల్ యాజ్ వెయిట్ ఆఫ్ సెక్యూరిటీ ఏ. ఎంత వస్తుంది? 0.25. ఆఫ్టర్ దట్ ఈ 3% ఏమవుతుందమ్మా? రిటర్న్ ఆఫ్ ఏ. చూడండి కావాలంటే రిటర్న్ ఆఫ్ ఏ ఎంత పర్సంటేజ్? 3%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముందమ్మా మనకి? నార్మల్లీ 75,000 డివైడెడ్ బై 1 lakh విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్? డబ్ల్యూబి. ఆఫ్టర్ దట్ 30% అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ రిటర్న్ ఆఫ్ బి. ఎంత పర్సంటేజ్ ఉందమ్మా? 30%. అంటే ఆన్ అ హోల్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ ఎలా వస్తుంది? డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్? పోర్ట్ఫోలియో రిటర్న్. పోర్ట్ఫోలియో రిటర్న్ అన్నా టోటల్ రిటర్న్ అన్నా బోత్ ఆర్ సేమ్. అంటే ఇట్ ఈస్ నాట్ అ ఇండివిజువల్ రిటర్న్ ఆఫ్ ఏ ఆర్ బి. It is a combined return of what? Both A as well as B. I repeat once again, in the part 2 we are going to discuss what normally portfolio story. దానిలో ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏంటి? పోర్ట్ఫోలియో రిటర్న్. పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది ఒక లేమన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే రూపీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆ రూపీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ ఇట్ విత్ వాట్? 1 lakh. నువ్వు 1 lakh తోటి డివైడ్ చేసిన తర్వాత 1 lakhని 2 కాంపోనెంట్స్కి ఏం చేయాలమ్మా? స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత 25,000 డివైడెడ్ బై 1 lakh వి కాల్ ఇట్ యాజ్ డబ్ల్యూఏ. 3% ఏంటమ్మా? ఆర్ఏ. 75,000 డివైడెడ్ బై 1 lakh వి కాల్ ఇట్ యాజ్ డబ్ల్యూబి. 30% ఏంటమ్మా? ఆర్బి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? పోర్ట్ఫోలియో రిటర్న్. వి కాల్ ఇట్ యాజ్ వాట్? పోర్ట్ఫోలియో రిటర్న్. ఓకేనా? ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిందా? అన్నీ ఆఫ్ చేసావా? అది ఉంచేసే. ఓకే, పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత? డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి. సో టిల్లో మనకి ఏం కంప్లీట్ అయింది సార్ అంటే పోర్ట్ఫోలియో రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేసాం. చెప్పండమ్మా పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా ఏంటి? డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి. సింప్లీ వీ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్ ఫర్ ద రిటర్న్స్. మరి పోర్ట్ఫోలియో రిటర్న్ అయిపోయింది కాబట్టి నవ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? పోర్ట్ఫోలియో రిస్క్. పోర్ట్ఫోలియో రిస్క్ అంటే ఏంటి? టోటల్ రిస్క్ ఆర్ కంబైన్డ్ రిస్క్ ఆఫ్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ ఏంటమ్మా? బి లిమిటెడ్. మరి ఏంటి సార్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఇది అంటే ఇది 2 వేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నార్మల్ ఒక లేమన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ద సేమ్ స్టోరీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్? ఫార్ములా. ఫస్ట్ టోటల్ రిస్క్ అన్న వెంటనే పోర్ట్ఫోలియో రిస్క్ అన్న వెంటనే మన థింకింగ్ ఎలాగ వెళ్ళిపోతుంది అంటే నార్మల్లీ ఈ ఫార్ములా ఉంది కదా అలాగే ఫ్రేమ్ చేయాలనిపిస్తుంది. పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా ఏంటి? డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి. పోర్ట్ఫోలియో రిస్క్ ఫార్ములా కూడా మనకి ఏం తీసుకోవాలనిపిస్తుంది? డబ్ల్యూఏ సిగ్మా ఏ ప్లస్ డబ్ల్యూబి సిగ్మా బి లాగా తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఇది కరెక్టా అంటే అబ్సల్యూట్లీ రాంగ్. మరి ఎందుకు రాంగ్? కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అర్థమవుతుందా? నార్మల్లీ పోర్ట్ఫోలియో రిటర్న్ ఏం చేసాం? డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి. పోర్ట్ఫోలియో రిస్క్ చేయమన్న వెంటనే ఫస్ట్ ఏ స్టూడెంట్ కైనా థాట్ ఎలా వస్తామో నార్మల్లీ డబ్ల్యూఏ సిగ్మా ఏ ప్లస్ డబ్ల్యూబి సిగ్మా బి చేయాలి అనిపిస్తుంది. బట్ అలా చేయడం కరెక్టా అంటే నో. ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పి 2 వేస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒకటేంటి ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటమ్మా ఒక ఫార్ములా బేస్ మీద చేద్దాం. అల్టిమేట్లీ ఆన్సర్ విల్ రిమైన్ వాట్? సేమ్.
అంటే ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవాలంటే ఎట్లా మనం డిస్కస్ చేస్తారంటే, నార్మల్లీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యు ఆర్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ, ఆఫ్టర్ దట్ జిఆర్బి మైనస్ ఏఆర్బి. అంటే ఇక్కడ మనం నార్మల్లీ ఏ లిమిటెడ్ కేసులో టోటల్ ఎన్ని ఇయర్స్ తీసుకున్నామమ్మా 5 ఇయర్స్, బి లిమిటెడ్ కేసులో కూడా ఎన్ని ఇయర్స్ తీసుకున్నాం 5 ఇయర్స్. వాటికి వీ హ్యావ్ టేకెన్ వాట్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ అండ్ జిఆర్బి మైనస్ ఏఆర్బి. ఇలా ఎందుకు సార్ మనం తీసుకుంటున్నాం అంటే మన కాన్సెప్ట్ మర్చిపోద్దామా, మనకు కావాల్సింది ఏంటి పోర్ట్ఫోలియో రిస్క్. రిస్క్ అంటే ఏంటి, నథింగ్ బట్ డీవియేషన్. That's why first we have taken the deviation of A, after that we have taken what deviation of B, deviation of A and deviation of B. ఈ డీవియేషన్ ఆఫ్ ఏలు డీవియేషన్ ఆఫ్ బీలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్, కొత్తగా ఏమైనా తీసుకున్నాం అంటే నో సార్, వీఆర్ కంటిన్యూయింగ్ ద స్టోరీ ఆఫ్ పార్ట్ 1. పార్ట్ 1 స్టోరీలో ఫస్ట్ ఇయర్ కేసులో డీవియేషన్ చూడండి అమ్మా, -2 0 -1 2 అండ్ 1. అదే ఇక్కడ నోట్ చేసుకున్నామమ్మా, -2 0, ఆఫ్టర్ దట్ -1 2 అండ్ 1. అలాగే జ్యోతిక అని చెప్పి బి లిమిటెడ్ అని చెప్పి అదే సేమ్ ఇయర్స్లో వీ హ్యావ్ టేకెన్ వాట్ 20 0 10 20 అండ్ -10. అదే మనం ఇక్కడ తీసుకున్నాం చూడండి అమ్మా, సేమ్ టైం పీరియడ్ వీ హ్యావ్ టేకెన్ +20 0 +10 -20 అండ్ -10. అంటే సింగిల్ ఇయర్లో 2 సెక్యూరిటీస్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ టైం మనం తీసుకుంటాం, బికాస్ వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ వాట్ టోటల్ డీవియేషన్. మరి ఎట్లా సార్ డీవియేషన్ మనం క్యాల్కులేట్ చేసేది అంటే, ఫర్గెట్ అబౌట్ ద ఫార్ములా. మీకు ముందు ఫార్ములాస్ ఏమి వచ్చినాయి అన్ని పక్కన పెట్టండి. జస్ట్ ఒక లేమన్కి ఆల్రెడీ మన ఇంట్లోకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్పాలి, మనం ఏ లిమిటెడ్లో ఎంతమ్మా ఇన్వెస్ట్ చేసింది 25,000 ఇన్వెస్ట్ చేసాం. ఆ 25,000 ఇన్వెస్ట్ చేసిన దానికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్కి ఎంత డీవేట్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా బేస్డ్ ఆన్ ది ఇయర్ 1 సిచ్యువేషన్, -2%. సో దట్స్ వై డీవియేషన్ ఎంత అవుతుంది 25,000 ఇంటూ -2%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎంతమ్మా 75,000 ఇంటూ 20%. అండ్ టెల్ మీ ద టోటల్ డీవియేషన్. టోటల్ డీవియేషన్ ఎంత వస్తుంది 14,500. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ క్యాల్కులేషన్ మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఏంటమ్మా టోటల్ డీవియేషన్. ఆ టోటల్ డీవియేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం ఇక్కడ. సో టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తామా డీవియేషన్ మనకి 25,000 ఇంటూ మెంటల్గా ఫిక్స్ అయిపోండి ఎంత డివేట్ అవ్వచ్చు -2% ప్లస్ 75,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎంత డివేట్ అవ్వచ్చు 20%. చెప్పండి, టెల్ మీ ద టోటల్ డీవియేషన్ ఎంత వచ్చింది 14,500 ప్లస్ మైనస్ ప్లస్. ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్ స్టోరీ రిపీట్ అయింది అనుకోండి, అక్కడ సెకండ్ ఇయర్ కేసులో ఎంత డివేట్ అయిందమ్మా నార్మల్లీ మనకి 0, బికాజ్ ఇక్కడ 0 అక్కడ కూడా ఏంటమ్మా 0%, నో డీవియేషన్. కమింగ్ టు ద థర్డ్ ఇయర్ ఎంత డివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 25,000 ఇంటూ -1% ప్లస్ 75,000 ఇంటూ +10%. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్ 7,250 ప్లస్ మైనస్ ప్లస్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం తీసుకోవాలమ్మా థర్డ్ కేస్. మరి థర్డ్ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 25,000 ఇంటూ ఎంత పర్సంటేజ్ అమ్మా 2% ప్లస్ 75,000 ఇంటూ -20% విల్ గెట్ -14,500. ఇది టోటల్ డీవియేషన్. అలాగే లాస్ట్ కేసులో తీసుకుంటే 25,000 ఇంటూ ఎంత డివేట్ అయ్యే ఛాన్స్ ఉంది 1% ప్లస్ నెక్స్ట్ 75,000 ఇంటూ -10%. చెప్పడం ఎంత వస్తుంది మనకి సేమ్ -7,250. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎన్ని డీవియేషన్స్ వచ్చినాయి అనేది చూసుకోండి అమ్మా. సో ఫస్ట్ ఏంటి +14,500, నెక్స్ట్ 0 +7,250 అండ్ -14,500 -7,250. టోటల్ ఎన్ని డీవియేషన్స్ వచ్చినాయి 5 డీవియేషన్స్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా 5 ఒకేసారి అవ్వవు, ఓన్లీ 1 ఇయర్ స్టోరీ విల్ బి రిపీటెడ్. దట్స్ వై ఈ టోటల్ డీవియేషన్స్ 5 డీవియేషన్స్ వచ్చినాయి కాబట్టి వాటికి టైం పాస్కి ఏం క్యాల్కులేట్ చేయాలనిపిస్తుందమ్మా యావరేజ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయాలనిపిస్తుంది. మరి యావరేజ్ డీవియేషన్ చేద్దామా, యావరేజ్ డీవియేషన్ చేస్తే ఏమవుతుంది 14,500 + 0 + 7,250 -14,500 -7,250 టోటల్ విల్ బికమ్ వాట్ 0. మన కాన్సెప్ట్ అదే చెప్తుంది, యావరేజ్ డీవియేషన్ నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నా కానీ అది ఏమైపోతుంది 0. ఇక్కడ కష్టాలు దేనివల్ల వస్తాయి, డీవియేషన్ లేనట్టు కాదు. పాజిటివ్ డీవియేషన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ మిటిగేటెడ్ బై వాట్ నెగిటివ్ డీవియేషన్. సో హట్ అవుతున్నాం, మళ్ళీ బాధపడుతున్నాం. దేనివల్ల సైన్స్ వల్ల. నీకు సైన్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి సైన్స్ని ఎలిమినేట్ చేసి పడేయాలి అలా అని చెప్పి కొట్టేయకూడదు. ఏం చేయాలి తెలివిగా స్క్వేర్ చేసి లాస్ట్లో ఏం చేద్దాం రూట్ చేద్దాం. ఇలాగ ఏం చేశారు మన మ్యాథమెటిషియన్స్ తెలివితేటలు యూజ్ చేశారు. సో డీవియేషన్ స్క్వేర్ మనం చేయాలి. డీవియేషన్ ఫర్ వాట్ ఓన్లీ బి టోటల్ డీవియేషన్.
టోటల్ డీవియేషన్ అన్న పోర్ట్ఫోలియో డీవియేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. సో టోటల్ డీవియేషన్ స్క్వేర్ మనకి ఎలా వస్తుంది? 14,500 హోల్ స్క్వేర్. చెప్పండి 14,500 స్క్వేర్ ఎంత? ఎంత? 21. అది క్రోర్ లాగా చెప్పడానికి కష్టపడకుండా నెంబర్ లాగా చెప్పేసేయండి, ఒక ఫోన్ నెంబర్ చెప్పినట్టు. 2102500000. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముంది మనకి? జీరో స్క్వేర్. ఇది హ్యాపీ అమ్మ, ఇది 0. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎంత? 7250 స్క్వేర్. యుల్ గెట్ 52562500. అర్థమవుతుందా ఏదెందుకు చేస్తున్నాం? ఎవ్రీ స్టెప్ డీవియేషన్కి యావరేజ్ చేస్తే 0, దట్స్ వై స్క్వేర్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి? 14,500 స్క్వేర్. యుల్ గెట్ సేమ్ 21025000. ఆఫ్టర్ దట్ మళ్ళీ అదే రిపీట్ అయింది కదా, ఏమొస్తుంది మనకి? 52562500. ఇదేంటమ్మా? టోటల్ డీవియేషన్ స్క్వేర్. అగైన్ ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ వచ్చినాయి. ఒకటా 5 5 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. సో 5 స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ వచ్చినాయి కాబట్టి పద్ధతికి ఏం చేయాలి? యావరేజ్ చేయాలి. మరి యావరేజ్ ఎలా చేస్తామమ్మా? యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ సమ్ ఆఫ్ ఆల్ దీస్ కాంపోనెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? అర్థమవుతుందా? టోటల్ డీవియేషన్ స్క్వేర్ ఉంది, ఆ టోటల్ డీవియేషన్ స్క్వేర్కి యూ హ్యావ్ టు డూ వాట్? యావరేజ్. ఎంత వచ్చింది చెప్పండి? సమ్మేషన్ చేశారు కదా దీన్ని, డివైడెడ్ బై n ఎంత? 10,51,25,000. అర్థమవుతుంది ఏం చేయాలో? వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ది స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ డివైడెడ్ బై ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఎల్ సిచ్యువేషన్స్. ఎన్ని? 5. ఆఫ్టర్ దట్ మనకు కావాల్సింది యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్సా, యావరేజ్ ఆఫ్ డీవియేషన్సా? యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్. అంటే యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద స్క్వేర్, దట్స్ వై యూ హ్యావ్ టు డూ రూట్. సో రూట్ ఎంతమ్మా? 1051 ఆఫ్టర్ దట్ 25,000. దట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అండర్ రూట్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? ఎంతమ్మా? 10,253. ఇదేంటి? యావరేజ్గా ఇంత డివేట్ అయ్యే ఛాన్స్ ఉంది నీ టోటల్ రిటర్న్. మరి యావరేజ్ డీవియేషన్ అనేది నార్మల్లీ నాకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్లో కావాలనుకోండి. ఏం చేయాలి? ఒక స్టోరీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే సింప్లీ డివైడ్ ఇట్ విత్ వాట్? టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో 10,253 డివైడెడ్ బై 1 lakh ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. గుర్తుందా? 25,000 ఏ లిమిటెడ్, 75,000 ఏంటి? బి లిమిటెడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10.253%. దిస్ ఈస్ ద యావరేజ్ డీవియేషన్, నాట్ ఓన్లీ ద ఏ ఆర్ నాట్ ఓన్లీ ద బి, దట్ ఈస్ ద యావరేజ్ టోటల్ డీవియేషన్. ఈ టోటల్ డీవియేషన్నే మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియో డీవియేషన్ అంటాం. ఈ డీవియేషన్కి ఇంకొక నేమ్ ఏంటమ్మా? పోర్ట్ఫోలియో రిస్క్. దిస్ ఈజ్ హౌ వితౌట్ యూజింగ్ ద ఫార్ములా వీ కెన్ క్యాల్కులేట్ వాట్? పోర్ట్ఫోలియో రిస్క్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలంటే ఫార్ములా నేర్చుకోవాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఆ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటమ్మో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. బట్ ట్రస్ట్ మీ, అల్టిమేట్లీ ఆన్సర్ విల్ రిమైన్ వాట్? సేమ్. బట్ ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా ఎలా చేయాలి అనే పొజిషన్లో మనం ఉండాలి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాం? డీవియేషన్ ఆఫ్ ఏ అండ్ డీవియేషన్ ఆఫ్ బి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్? టోటల్ డీవియేషన్. ఆఫ్టర్ దట్ దీనికి యావరేజ్ చేస్తే ఏమొస్తుంది? 0 అని హట్ అయ్యి వీ హ్యావ్ టేకెన్ వాట్? టోటల్ డీవియేషన్ స్క్వేర్. ఆఫ్టర్ దట్ 5 ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్? యావరేజ్. ఆఫ్టర్ దట్ ఇదేంటి? యావరేజ్ టోటల్ డీవియేషన్. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ టోటల్ డీవియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ యూ హ్యావ్ డివైడెడ్ ఇట్ విత్ వాట్? 1 lakh. అప్పుడు మనకేమొచ్చింది? 10.253%. ఈ యావరేజ్ టోటల్ డీవియేషన్నే మనం ఏమంటామమ్మా? రిస్క్. టోటల్ అంటే నథింగ్ బట్ ఏంటి? టోటల్ బాస్కెట్, దట్ ఈజ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత వచ్చింది? 10.253%. నౌ విల్ డీటెయిల్లీ డిస్కస్ ది ఫార్ములా డెరివేషన్ ఫర్ పోర్ట్ఫోలియో రిస్క్. ఓకేనా? సో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా దీనికోసమే కాదు, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ కోసం. సో పోర్ట్ఫోలియో రిస్క్ ఫస్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ థింకింగ్ స్టార్ట్ అవుతుంది? WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి. మరి ఇది కరెక్టా రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్, కరెక్ట్ ఏంటి అనేది వర్షన్ మనం చూద్దాం. ఇక్కడ WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి అనేది రాంగ్ అమ్మా. సో దీనికి ఇంకొక రాంగ్ స్టేట్మెంట్ నేను నోట్ చేస్తా. WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి హోల్ స్క్వేర్ అండర్ రూట్.
ఇది కూడా ఏమవుతుంది రాంగ్, బికాజ్ మీరు చెప్పిందే నేను ఏం చేసా, స్క్వేర్ చేసా, రూట్ చేసా. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఇంకొక రాంగ్ స్టేట్మెంట్ లాగా నోట్ చేద్దాం. అండ్ రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB. సో 2WA WB ఏమవుతుందమ్మా నార్మల్ ఇది నోట్ చేస్తే సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. అంటే మీకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నార్మల్లీ ఏంటి, ఫస్ట్ రాంగ్ ఏదైతే చెప్పారో అక్కడ నుంచి థింకింగ్ స్టార్ట్ చేసుకుని రైట్ ఫార్ములా దగ్గరికి వెళ్తాం మనం. డబ్ల్యూఏ సిగ్మా ఏ ప్లస్ డబ్ల్యూబీ సిగ్మా బి అనేది రాంగ్. సో దట్స్ వై స్క్వేర్ చేసి రూట్ చేసినా కూడా అది కూడా ఏమవుతుంది రాంగ్. ఆఫ్టర్ దట్ రూట్ లోపల ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా స్ప్లిట్ చేస్తే దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది కూడా రాంగ్ అంటున్నా. మరి రాంగ్ అంటారు, కరెక్టే సార్. ఎక్కడ రాంగ్ అవుతుంది అంటే ఫస్ట్ కాంపోనెంట్ దగ్గర ఏముందమ్మా, ఓన్లీ ఏ. మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాంపోనెంట్లో ఓన్లీ ఏ ఉంటుంది. సెకండ్ కాంపోనెంట్లో మీ దాంట్లో ఏముంటుందమ్మా, ఓన్లీ బి. థర్డ్ కాంపోనెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఏ యాజ్ వెల్ యాజ్ బి. ఇప్పుడు జనరల్లీ నేను ఏం చెప్తానంటే ఏ అండ్ బి సెక్యూరిటీస్ అని చెప్పి రెండు సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఫర్ ద సేక్ ఆఫ్ డైవర్షన్. పాజిటివ్ డీవియేషన్ విల్ బి మిటిగేటెడ్ బై ద నెగటివ్ డీవియేషన్. అది విత్ ప్రూఫ్ ఇప్పుడే మనం చెక్ చేసుకున్నామమ్మా. సి హియర్ ద పాజిటివ్ డీవియేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ పాజిటివ్ డీవియేషన్ విల్ బి మిటిగేటెడ్ బై నెగటివ్ డీవియేషన్. అలాగే నెక్స్ట్ కేసులో కూడా ఏంటమ్మా, పాజిటివ్ డీవియేషన్ ఈజ్ మిటిగేటెడ్ బై వాట్, నెగటివ్ డీవియేషన్. అలా మిటిగేషన్ కోసం we are going to enter into what, two or more securities. So that is the reason, always remember one thing, while you enter into both the securities then you are going to get the benefit of what, diversification of risk. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ నువ్వు తీసుకుంటుంది ఏంటి సార్, ఏ అండ్ బి కేసులో లాస్ట్ మిస్టేక్ ఎక్కడైందంటే సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి తీసుకోవడం రాంగ్. బికాస్ సిగ్మా ఏ అంటే నథింగ్ బట్ వాల్యూ ఎలా వస్తుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్. సిగ్మా బి అంటే వాల్యూ ఎలా వస్తుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్. ఇలా ప్లస్ ఆర్ మైనస్ అంటున్నాం కాబట్టి హియర్ వీఆర్ ఇగ్నోరింగ్ వాట్, సైన్స్. యు ఆర్ కన్సిడరింగ్ బోత్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మైనస్. నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఫైన్, ఓన్లీ ఏలో ఇన్వెస్ట్ చేస్తే టేక్ ప్లస్ ఆర్ మైనస్, ఓన్లీ బిలో ఇన్వెస్ట్ చేస్తే టేక్ ప్లస్ ఆర్ మైనస్, అది ప్రాబ్లం కాదు. బట్ ఎప్పుడైతే నువ్వు బోత్ ద సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసావో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని నోట్ చేసుకుంటే మెంటల్ ఎక్కిపోతుందమ్మా. బికాజ్ ఎగ్జాక్ట్లీ నీకు సైన్ అనేది తెలియాలి. అప్పుడే పాజిటివ్ ఈజ్ మిటిగేటెడ్ బై ద నెగిటివ్ అనేది నీకు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ నెగిటివ్ ఈజ్ మిటిగేటెడ్ బై ద పాజిటివ్ అనేది నీకు తెలుస్తుంది. అంటే అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే టోటల్ రిస్క్ నువ్వు క్యాల్కులేట్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ద సైన్స్. నువ్వు సైన్స్ని కన్సిడర్ చేసుకుంటేనే అప్పుడు నీకేం తెలుస్తుందమ్మా, డైవర్సిఫికేషన్ ఇంపాక్ట్ అనేది నీకు తెలుస్తుంది. అట్లా కాకుండా నేను సింప్లీ సిగ్మా ఏ తీసుకుంటాను, సిగ్మా బి తీసుకుంటాను అనిపిస్తే అక్కడ నువ్వు దేన్ని ఎలిమినేట్ చేస్తున్నట్టమ్మా, సైన్స్ని ఎలిమినేట్ చేస్తున్నట్టు. బికాస్ సిగ్మా ఏ ఆన్సర్ అనేది ప్లస్సో మైనస్సో ఉండదు, ప్లస్ ఆర్ మైనస్ అనేస్తాం. యు ఆర్ ఇగ్నోరింగ్ వాట్, సైన్స్. అలాగే నెక్స్ట్ కూడా సిగ్మా బి కూడా ఓన్లీ ప్లస్సో ఓన్లీ మైనస్ చెప్పం, ప్లస్ ఆర్ మైనస్ అంటాం. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు తీసుకుంది కరెక్టే, డీవియేషన్ ఆఫ్ ఏ తీసుకోండి ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి తీసుకోండి. బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్, సైన్స్. ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, అలా కన్సిడర్ చేసుకుంటేనే ఎగ్జాక్ట్లీ రిస్క్ అనేది ఎలా మిటిగేట్ అవుతుంది, ఎలా డైవర్సిఫై అవుతుంది అనేది తెలుస్తుంది. రిస్క్ డైవర్సిఫికేషన్ అంటే ఇదే. ఏ లిమిటెడ్లో వచ్చిన నెగిటివ్ డీవియేషన్ ఎవరు మిటిగేట్ చేస్తారు, బి లిమిటెడ్లో ఉన్న పాజిటివ్ డీవియేషన్. అంటే అల్టిమేట్లీ మనం చేయాల్సిన టాస్క్ ఏంటి, సేమ్ మీరు చేసిందే నేను చేస్తా. డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బిఏ చేస్తాం, మిమ్మల్ని హట్ చేయను. బట్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి చేసేటప్పుడు సైన్స్ని కన్సిడర్ చేస్తానా, ఇగ్నోర్ చేస్తానా, ఐ హ్యావ్ టు కన్సిడర్ ద సైన్స్. మరి ఎలా చేస్తారో చెప్పండి సార్ మీరంటే, చూడండమ్మా మీ కళ్ళ ముందే సైన్స్ని ఎలా కన్సిడర్ చేసుకుని డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి చేస్తానో చూడండి. బట్ ఓవరాల్గా మన ఎగ్జాంపుల్లో టోటల్ ఎన్ని ఇయర్స్ స్టోరీ, ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, 5 సిచ్యువేషన్స్. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ద 5 సిచ్యువేషన్స్, 1 2 3 4 అండ్ 5. ఫస్ట్ సిచ్యువేషన్లో డీవియేషన్ ఆఫ్ ఏ ఎంత పర్సంటేజ్ ఉందమ్మో మనకు అక్కడ -2% ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి ఎంతమ్మా, +20%. మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఫస్ట్ ఇయర్లో -2% కాబట్టి టేక్ -2 ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి ఎంత పర్సంటేజ్ ఉందమ్మా అక్కడ మనకి +2%. నాకు చాలా ఎక్కువ, దట్స్ వై ఏంటి ఐఎమ్ కన్సిడరింగ్ సైన్స్ ఆల్సో. ఎందుకు సైన్స్ తీసుకుంటున్నా, వీఆర్ క్యాల్కులేటింగ్ టోటల్ డీవియేషన్, పోర్ట్ఫోలియో రిస్క్.
అది ఎప్పుడు వస్తుందమ్మా, యూ నీడ్ టు కన్సిడర్ ద డైవర్సిఫికేషన్ కాన్సెప్ట్. సో దట్స్ వై సైన్స్ తీసుకుంటే చూడండి, +20 ఇంటూ -2 వి గెట్ -40. అక్కడ పర్సంటేజ్ ఉందమ్మా, దాన్ని ఇగ్నోర్ చేయండి, దాన్ని ఒక యూనిట్ లాగా తీసుకోండి, తర్వాత లాస్ట్లో తీసుకుందాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏముందమ్మా, 0 అండ్ 0. సెకండ్ ఇయర్లో 0 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. థర్డ్ ఇయర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, నార్మల్లీ -1 ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ +10. చూడండి సైన్స్ నేను కన్సిడర్ చేసుకుంటున్నా, ఇగ్నోర్ చేయకూడదు. ఎంత వచ్చింది, -10. ఆఫ్టర్ దట్ ఫోర్త్ ఇయర్లో మీరు కన్సిడర్ చేసుకుంటే ఎంత ఉందమ్మా, 2 ఇంటూ -20 will get how much, -40. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కేస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందమ్మా, ఇక్కడ మనకి 1 ఇంటూ -10 దట్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గోయింగ్ టు గెట్ వాట్, -10. అంటే ఇక్కడ నేను చేస్తుంది ఏంటి, మీరు తీసుకుంది సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి, ఇక్కడ సైన్స్ని ఏం చేశారు, ఇగ్నోర్ చేశారు. దట్స్ వై నేను తీసుకుంది ఏంటి, డీవియేషన్ ఏ ఇంటూ డీవియేషన్ బి. దీన్నే మనం ఏమనొచ్చు అంటే కో డీవియేషన్స్ అంటాం. ఏమంటామమ్మా, కో డీవియేషన్స్. బట్ అల్టిమేట్లీ మన ప్రాణానికి 1 కో డీవియేషన్స్ వచ్చినాయా, 5 కో డీవియేషన్స్ వచ్చినాయా, 5 co-deviations, because we are considering how many years story, 5 years. If at all you have considered 10 years, then you might have got 10 co-deviations. బట్ ఇక్కడ 5 co-deviations వచ్చినాయి. అల్టిమేట్లీ నెక్స్ట్ ఇయర్ మీరు ఫేస్ చేసేది ఏంటి, 1 co-deviation. సో మళ్ళీ అదే చెప్తున్నాం, నీకు ఎప్పుడైనా కళ్ళ ముందు 5 ఆన్సర్స్ 10 ఆన్సర్స్ ఉన్నాయి, సింగిల్ ఆన్సర్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి, యావరేజ్ చేయాలి. మరి యావరేజ్ కాబట్టి నౌ యూ నీడ్ టు కన్సిడర్ వాట్, యావరేజ్ కో డీవియేషన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు, చెప్పండి హౌ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ కో డీవియేషన్, -40 + 0 -10 -40 -10 హోల్ డివైడెడ్ బై హౌ మెనీ కో డీవియేషన్స్ వీఆర్ కన్సిడరింగ్, 5. చెప్పండి ఎంత వస్తుందో, న్యూమరేటర్లో -100 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, -20. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్, యావరేజ్ కో డీవియేషన్. మరి యావరేజ్ కో డీవియేషన్ అంటే ఏమీ లేదమ్మా, మీరు చేసిందే డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. బట్ మీరేంటమ్మా, ఇగ్నోరింగ్ ద సైన్స్ అన్నారు. బట్ నేనేం చెప్తున్నా, యూ నీడ్ టు కన్సిడర్ ద సైన్స్ అంటున్నా. అప్పుడే ద నెగిటివ్ డీవియేషన్స్ విల్ బి మిటిగేటెడ్ బై పాజిటివ్ డీవియేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యావరేజ్ కో డీవియేషన్ ఎంత వచ్చేసింది, -20. మరి దీన్నే మనం ఒక కాన్సెప్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటే, ఈ యావరేజ్ కో డీవియేషన్ని వి కాల్ ఇట్ యాజ్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. కో డీవియేషన్ అన్న కో వేరియన్స్ అన్న బోత్ ఆర్ సేమ్, బికాస్ డీవియేషన్ అన్న వేరియన్స్ అన్న సేమ్ సినానిమ్స్ అవి. కోవేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పడమ్మా మీరే, మనం ఫార్ములాలో ఏం చేయాల్సి వచ్చింది, డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ వీ హ్యావ్ కన్సిడర్డ్ వాట్, డీవియేషన్ ఆఫ్ బి. డీవియేషన్ ఆఫ్ ఏ ఎలా వస్తామా, నార్మల్లీ మనకి జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి ఎలా వస్తుంది, జిఆర్బి మైనస్ ఏఆర్బి. అంతే కదా. డీవియేషన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ ఏం చేసాం, జిఆర్బి మైనస్ ఏఆర్బి. అలా మనకి టోటల్ ఎన్ని ఇయర్స్ స్టోరీ వచ్చిందమ్మా, మనకి 5 ఇయర్స్ స్టోరీ. 5 ఇయర్స్ స్టోరీ వచ్చింది కాబట్టి లాస్ట్లో మనం ఏం చేసాం, న్యూమరేటర్లో యాడ్ చేసాం. యాడ్ కాబట్టి అంటే నథింగ్ బట్ సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. న్యూమరేటర్లో అదే తీసుకోండి, సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి హోల్ డివైడెడ్ బై 5. 5 అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఇయర్స్. దట్స్ వై యూ నీడ్ టు కన్సిడర్ వాట్, n. దిస్ ఈస్ ద formula for what, covariance of a comma b. What is the purpose of considering the covariance? What is the meaning of covariance? Co-deviation. Co-deviation అంటే ఏంటి, deviation of a into deviation of b. అసలు ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి, when you consider the both the securities at a time, negative deviations will be mitigated by positive deviations. In order to consider that diversification concept, we have to consider the science. అలా కన్సిడర్ చేయడం కోసం కోవేరియన్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. యు ఆర్ కన్సిడరింగ్ ద డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి, విచ్ ఇస్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. అలా ఎన్ని ఇయర్స్ స్టోరీ అమ్మా, ఇది 5 ఇయర్స్ స్టోరీ. బట్ అల్టిమేట్లీ నువ్వు ఫేస్ చేసేది ఓన్లీ 1 ఇయర్ స్టోరీ కాబట్టి యు ఆర్ కన్సిడరింగ్ ద యావరేజ్. నువ్వు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్ బై n చేస్తున్నామంటే యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్, యావరేజ్. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే కోవేరియన్స్ అంటాం. అంటే అల్టిమేట్లీ నా బాధను కొంచెం అర్థం చేసుకోండి. పోర్ట్ఫోలియో రిస్క్ ఈజ్ ఈక్వల్ టు, మీరు చెప్పిన ఫార్ములా ఏంటి, WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB. మీరు చెప్పింది ఏంటమ్మా, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. ఇది ఎక్కడి నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి. ఫస్ట్ స్టూడెంట్స్ థాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై నేను కూడా అక్కడ నుంచి థాట్ స్టార్ట్ చేసి
కరెక్ట్ వేలోకి తీసుకెళ్తున్నా. సో ఇది రాంగ్ అంటున్నాం. ఎక్కడ రాంగ్ అయిందని చెప్పానమ్మా? సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. దాన్ని మాడిఫై చేసి నేను ఏం తీసుకోమన్నా? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి విత్ కన్సిడరింగ్ వాట్? సైన్స్. ఈ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బిని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఏంటమ్మా అది? సమేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి డివైడెడ్ బై ఎన్. అంటే మనకేంటి? యావరేజ్ వస్తుంది. ఈ సోదంతా మనం నోట్ చేయాలంటే బతకం కాబట్టి మనం ఏమంటున్నాం ఆ కాన్సెప్ట్ని? కొవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. కొవేరియన్స్ అంటే కోమూమెంట్, కోమూమెంట్ అంటే కో డీవియేషన్. అందుకే రెండిట్లో ఒకేసారి మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు అల్టిమేట్లీ మన ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే అండర్ రూట్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ సిగ్మా బీ స్క్వేర్ ప్లస్ 2WA WB ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి యూ నీడ్ టు కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. దాన్ని యావరేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. అలా ఇండివిజువల్గా తీసుకోకండి రా బాబు, ఆ రెండు ఏంటి? కలిసి ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఏం తీసుకోమంటున్నారమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. మరి ఏదేదో మ్యాథమెటికల్ వేలో డిరైవ్ చేసుకున్నాం, బట్ లాజికల్లీ అది ప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకుందామమ్మా. నో డౌన్. డబ్ల్యూఏ స్క్వేర్ అంటున్నాం. డబ్ల్యూఏ స్క్వేర్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ ఏ. ఎంతమ్మా మన ఇన్వెస్ట్మెంట్? 25,000 ఇన్ ఏ. బీలో ఎంత? 75,000. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ? టెల్ మీ. 25,000 డివైడెడ్ బై 1 lakh, దట్ ఈస్ 0.25 స్క్వేర్ ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్. సిగ్మా ఏ అంటే సెక్యూరిటీ ఏ. సూర్య ఇన్వెస్ట్ చేశాడన్న స్టార్టింగ్లో అది. దానికి ఎంతమ్మా? సిగ్మా ఏంది? 1.414% హోల్ స్క్వేర్. ఫర్ ద టైమింగ్ ఇగ్నోర్ ద పర్సంటేజ్, లాస్ట్లో దాన్ని ఒక యూనిట్ లాగా తీసుకుందాం. ప్లస్ డబ్ల్యూబీ ఎంత? 0.75 స్క్వేర్ ఇంటూ సిగ్మా బి ఎంత? 14.14 స్క్వేర్ ప్లస్ 2 WA 0.25 ఇంటూ WB 0.75 ఇంటూ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. Covariance of A comma B just now freshly we have calculated, right? How much? The answer is minus 20. So minus 20 కాబట్టి take the same thing directly, minus 20, that is equal to under root చెప్పండి 0.25 square into 1.414 square. టూ పాయింట్ 062 ఫస్ట్ది కదా అది. ప్లస్ సెకండ్ కాంపోనెంట్ చూడండి 0.75 స్క్వేర్ ఇంటూ 14.14 స్క్వేర్. $200.50 ప్లస్ 2 ఇంటూ 0.25 ఇంటూ 0.75 ఇంటూ minus 20. -7.5 అంతేనా? అంటే చూడండి అమ్మా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఇండివిజువల్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్లుంటుంది రిస్క్, బట్ రెండిట్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకళ్ళే ఇన్వెస్టర్ కాబట్టి రిస్క్ అనేది మీకు ఏమవుతుంది? డైల్యూట్ అవుతుంది. సో మైనస్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. సో మొత్తం ఫైనల్ ఆన్సర్ చెప్పేసండి ఎంత వచ్చిందో. 195.062 అండర్ రూట్ కదా, అండర్ రూట్ 195.062 వి గెట్ ఎంత? 13.97. 13.97 కాదమ్మా, ఎగ్జాక్ట్లీ ఇదే ఆన్సర్ వస్తుంది. ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుంది చూడండి. సెక్యూరిటీ 0. ఏది? అదా 0.49. ఇప్పుడు చూడండి
ఎంత 112.200 రాంగా ఎట్లా మిస్టేక్ ఏందమ్మా 0.75 ఇంటూ 0.75 ఇంటూ 14.14 ఇంటూ 14.14 ఎంత వచ్చింది 112.46 ఇప్పుడు చూడండి అండర్ రూట్ 115.105 105.09 that is equal to 10.25% ఎగ్జాక్ట్లీ మన ఆన్సర్ కూడా అదే వచ్చింది 10.25%. బట్ ఇది లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయాం. బట్ అదంతా కూడా ఏంటమ్మా స్టాటిస్టికల్ వేలో మనం ఏంటి కోవేరియన్స్ అది ఇది అని చెప్పుకుని ఏంటి మనం చేసుకుంటూ వెళ్ళాం. బట్ అల్టిమేట్లీ ఆన్సర్ విల్ రిమైన్ వాట్ సేమ్. అంటే 2 వేస్లో మీకు ఏంటి డిరైవ్ చేసి చూపించా. బట్ ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది, మీకు గుర్తుందో లేదో లాస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశా. మొత్తం డాక్యుమెంట్లు ఏంటి లాస్ట్లో ఉంటుంది. ఇంక ఇదేంటి ప్యూర్లీ ఇంకా మ్యాథమెటికల్ వే. అంటే ఫస్ట్ వే ఆఫ్ డెరివేషన్ ఏంటి ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా థింక్ చేసుకుంది. సెకండ్ ఇది ఏంటంటే మిక్స్ ఉంటుంది, కొంచెం నార్మల్ కామన్ సెన్స్ ప్లస్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆఫ్టర్ దట్ ఇదైతే ఏంటి ప్యూర్ వే ఆఫ్ స్టాటిస్టికల్ వే ఆఫ్ డెరివేషన్. జస్ట్ ఒకసారి ఇది అట్లా గోత్రూ అయినా కానీ మీకు ఏంటమ్మా నార్మల్లీ ఇక ప్యూర్ వేలో ఎట్లా డిరైవ్ చేసామనేది మీకు తెలిసిపోతుంది. బట్ అయ్యే మనం చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం, అదే ఎక్కువ మనం ఇప్పుడు. బట్ అల్టిమేట్లీ మనకేం గుర్తుండాలమ్మా పోర్ట్ఫోలియో రిస్క్ అంటే ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్? అండర్ రూట్ WA స్క్వేర్ సిగ్మా A స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా B స్క్వేర్ ప్లస్ 2WA WB ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ A, B. అండ్ అదే మనం ఏంటమ్మా ఇక్కడ మనకు ఉంటుంది చూడండి కాన్సెప్ట్. సో స్టార్టింగ్లో సేమ్ అదంతా కూడా డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను నోట్ చేయించాను అప్పుడు. సో ఎందుకు ఇది రాంగ్, సైన్స్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఈ డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ Bని వి కాల్ ఇట్ యాజ్ కో డీవియేషన్, ఈ యావరేజ్ ఆఫ్ కో డీవియేషన్ వి కాల్ ఇట్ యాజ్ వాట్ కోవేరియన్స్. కోవేరియన్స్ అనేది కాన్సెప్ట్ రావడానికి రీజన్ ఏంటి, డైరెక్ట్లీ ఇక్కడ సిగ్మా A సిగ్మా B తీసుకోవడం రాంగ్ రా బాబు, వీఆర్ ఇగ్నోరింగ్ ద సైన్స్ అని తెలిసి వీఆర్ కన్సిడరింగ్ డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B. హియర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద సైన్స్. అది తీసుకుని యావరేజ్ చేసి పడేస్తే దాన్ని ఏమంటామమ్మా కోవేరియన్స్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడతో మనకు స్టోరీ ఎండ్ అవ్వదమ్మా, ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈజ్ కోరిలేషన్ అంటాం. కోరిలేషన్. సో కోరిలేషన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ ఆర్, కోరిలేషన్ ఇజ్ ఈక్వల్ టు వీ నీడ్ టు కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B డివైడెడ్ బై డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B. అదేంటి సార్ రెండు సేమ్ ఉన్నాయి కదా న్యూమరేటర్ డినామినేటర్ అంటే, న్యూమరేటర్లో వీ నీడ్ టు కన్సిడర్ ద సైన్స్ అంటే నేను చెప్పిన కాన్సెప్ట్. డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B డినామినేటర్లో వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్ అంటే మీరు చెప్పింది స్టార్టింగ్లో. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B నువ్వు కన్సిడర్ చేసుకుని ఆ కో డీవియేషన్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే యుల్ గెట్ వాట్ కోవేరియన్స్ ఆఫ్ A, B. సో కోవేరియన్స్ ఆఫ్ A, B అంటే ఏదో అనుకోవద్దు, డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B బట్ విత్ కన్సిడరింగ్ వాట్ సైన్స్. అలా కాదురా బాబు డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B చేద్దాం వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్ అంటే థింకింగ్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నామమ్మా, సిగ్మా A ఇంటూ సిగ్మా B. అదేంటి డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ BA, అది ప్లస్ తెలీదు మైనస్ తెలీదు, బికాస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి ప్లస్ ఆర్ మైనస్. సో దట్స్ వై అక్కడ మనం ఏంటమ్మా వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్ అంటే సిగ్మా A ఇంటూ సిగ్మా B తీసుకోవాలి. బోత్ ఆర్ సేమ్ థింగ్స్, డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B. న్యూమరేటర్లో ఏంటి కోవేరియన్స్ ఆఫ్ A, B. అంటే యాజ్ అ ఇన్వెస్టర్ నేను సింగిల్ ఇన్వెస్టర్ అనుకోండి A అండ్ Bకి, అప్పుడు ఏంటమ్మా ఐల్ టేక్ కోవేరియన్స్ ఆఫ్ A, B. బట్ సింగిల్ ఇన్వెస్టర్స్ కాదు, A లిమిటెడ్ ఏంటి సూర్య సపరేట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు బిఫోర్ మ్యారేజ్, B లిమిటెడ్ ఏంటి జ్యోతిక సపరేట్గా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏంటి ఇండివిజువల్లీ వారు ఫోకస్ చేస్తారు సిగ్మా A ఇంటూ సిగ్మా B. అర్థమవుతుందా? ఈ రిస్క్ మిటిగేషన్ కాన్సెప్ట్ ఇదంతా జరగాలి అంటే నేను ఒక సెక్యూరిటీలు ఇన్వెస్ట్ చేసి నా పక్కింటోడు ఇంకొక సెక్యూరిటీలు ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ డైవర్సిఫై అవ్వదు, నేనే సింగిల్ ఇన్వెస్టర్ అవ్వాలి ఫర్ బోత్ ద సెక్యూరిటీస్. సో విత్ కన్సిడరింగ్ ద సైన్స్ కోవేరియన్స్ ఆఫ్ A, B, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్ సిగ్మా A ఇంటూ సిగ్మా B, దట్ ఈస్ అ ఫార్ములా ఫర్ కో రిలేషన్. ఇది జస్ట్ ఏంటి ఒక గ్లిమ్స్ లాగా కోరిలేషన్కి ఫార్ములా ఏంటో నేర్చుకున్నాం.
అసలు దీని పర్పస్ ఏంటి, ఫ్రేమ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఎలా యూజ్ అవుతుంది ప్రాక్టికల్ లైఫ్లో అని చెప్పి నెక్స్ట్ పార్ట్లో ఏంటమ్మో మనం డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఏంటి, కొరిలేషన్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి డివైడెడ్ బై సిగ్మా ఇంటూ సిగ్మా బి. న్యూమరేటర్ ఏంటి, డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి విత్ కన్సిడరింగ్ ద సైన్స్. డినామినేటర్ ఏంటమ్మా, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇంకొక ఫార్ములా మనం ఫ్రేమ్ చేస్తాం. ఈ కోరిలేషన్కి ఇంకొకలాగా రిప్రజెంట్ చేస్తామమ్మా, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి లాగా. సో దట్స్ వై కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు, వీటిని లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే సిగ్మా ఏబి ఇంటూ సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. ఇదేమవుతుంది, కొవేరియన్స్ ఫార్ములా. సో దట్స్ వై పోర్ట్ఫోలియో రిస్క్కి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB covariance of A comma B తీసుకోవచ్చు, or else instead of that you can take what, sigma A into sigma B into sigma AB. ఇదేంటమ్మా ఫార్ములా ఫర్ పోర్ట్ఫోలియో రిస్క్. ఓకేనా. సో పోర్ట్ఫోలియో రిటర్న్ అయింది, పోర్ట్ఫోలియో రిస్క్ అయింది. ఒక 10 to 15 minutesలో ఏంటమ్మా నార్మల్లీ మనం దీని రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఓకేనా. సో ఒకసారి చెప్పండి చూడకుండా, పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా ఏంటి, పోర్ట్ఫోలియో రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు WARA ప్లస్ WBRB. పోర్ట్ఫోలియో రిస్క్ ఫార్ములా ఏంటమ్మా నార్మల్లీ ఇంత సింపుల్గా ఉండదు, బికాస్ రిస్క్ డైవర్సిఫికేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, అందుకే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మనం నేర్చుకుంటున్నాం చాప్టర్. చెప్పండి ఫార్ములా ఏంటి, WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. దీనికి ఇంకొకలాగా ఎలా నోట్ చేసుకోవచ్చు, సిగ్మా ఏ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి. మరి దీని రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్ చూద్దామమ్మా. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ సి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. Illustration 3లో we need to calculate both covariance as well as correlation coefficient, because అది ఫ్రెష్గా మనం నేర్చుకున్నాం కాబట్టి covariance ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కోరిలేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకు తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొవేరియన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ ఫార్ములా మనకు తెలిసిందే కదమ్మా. జస్ట్ నో వీ హ్యావ్ డిస్కస్డ్ కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు, బట్టి కొట్టద్దు, కొవేరియన్స్ అంటే కో మూమెంట్, కో డీవియేషన్. సో దట్స్ వై యూనిట్ కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ GRB minus ARB. ఆఫ్టర్ దట్ ఇవి 5 ఆన్సర్స్ వచ్చింది మనకి. సో దట్స్ వై దీన్ని ఏం చేయాలి, సమేషన్ డివైడెడ్ బై n. అట్లా మీరు ఫార్ములా బట్టి కొట్టకుండా కాన్సెప్చువల్లీ దాన్ని అర్థం చేసుకోండి, బికాజ్ ఇదే కొవేరియన్స్కి ఇంకొక నెక్స్ట్ వర్షన్ కూడా ఉంటుంది విత్ ప్రాబబిలిటీస్ అని చెప్పి, అది నెక్స్ట్ కాక నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్లో మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇలా ఎందుకు చేస్తున్నాం అనే లాజిక్ మీకు అర్థమైతే ఆ ఫార్ములా కూడా అర్థమవుతుంది. సో సమ్మేషన్ బై n ఎందుకు చేస్తున్నాం, యావరేజ్ కాబట్టి. ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ సిగ్మా బి, సిగ్మా బి ఏబి అంటే తెలిసిందే కదా, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ అవి అప్లై చేయాలి. ఆఫ్టర్ దట్ కో రిలేషన్ ఎలా వస్తుంది, ఇందాకే చెప్పాను కదా, కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. జస్ట్ కోరిలేషన్ ఫార్ములా ఒకటే చెప్పుకున్నాం, దాని మీనింగ్ అదంతా కూడా ఏంటమ్మా నెక్స్ట్ దాంట్లో మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ పార్ట్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఆ సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. లైక్ సేమ్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అలాగే ఉంటుంది, బట్ మన ఎగ్జాంపుల్లో ఎన్ని ఇయర్స్, 5 years. బట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉందమ్మా, మనకి 10 years ఉంది. అదే డిఫరెన్స్ అమ్మా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒకసారి క్వశ్చన్ అది చూస్తూ ఉండండి 1-2 minutesలో. ఆఫ్టర్ దట్ ఏంటి మనం అది డిస్కస్ చేద్దాం. చూడండమ్మా. సో ఫస్ట్ సెక్యూరిటీ 1 అండ్ సెక్యూరిటీ 2, ఇది కొత్త ఏం కాదు. సో ఆల్రెడీ ఇందాక మనం ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అనుకున్నాం, 5 years, ఇక్కడ ఏంటమ్మా 10 years. ప్రాసెస్ అంతా కూడా ఏంటి సేమ్. సో జస్ట్ అక్కడ చూడండి, సెక్యూరిటీ 1 అండ్ సెక్యూరిటీ 2, ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ వాట్, గివెన్ రిటర్న్స్ ఆఫ్ ఏ అండ్ గివెన్ రిటర్న్స్ ఆఫ్ బి. జస్ట్ అక్కడ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అది మనం 10 years ఏంటమ్మా వీ హ్యావ్ టేకెన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, యావరేజ్ రిటర్న్, బికాస్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్. స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు, స్టాండర్డ్ డీవియేషన్ వస్తేనే యూ కెన్ క్యాలిక్యులేట్ వాట్, కోరిలేషన్. సో అన్ని మన లింక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్. అంటే అన్ని కవర్ అయి ఉంటాయి, టిల్లో మనం చెప్పుకునే అన్ని కవర్ అయిపోతాయి ఇప్పుడు. సో మరి ఎలా సార్ క్యాలిక్యులేట్ చేసుకునేది యావరేజ్ అంటే, ఆర్ దేర్ ఎనీ ప్రాబబిలిటీస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, నో ప్రాబబిలిటీస్ లేవు కాబట్టి సింప్లీ యూనిట్ టు ఫాలో ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్, సింపుల్ యావరేజ్. మరి సింపుల్ యావరేజ్ అంటే ఎలా వస్తుంది, సమ్మేషన్ ఆఫ్ ఆల్ గివెన్ రిటర్న్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మా, 10 years. సో దట్స్ వై అన్నిటిని యాడ్ చేయండి, 148 వస్తుంది, డివైడెడ్ బై 10 చేస్తే విల్ గెట్ వాట్, 14.8%. దట్ ఈస్ వాట్, ఏఆర్ఏ.
average return of A. After that A or B అంటే average return of what? B. Average return of B ఎలా వస్తుంది? Summation of GR divided by N. ఎంతమ్మా 210 divided by 10, you'll get how much? 21%. After that next standard deviation కావాలంటే ఏం కావాలి? Under root summation GR minus AR whole square divided by N. That is the formula, because without probabilities కాబట్టి. First you need to calculate what? GRA minus ARA. So GRA minus ARA ఎట్లా వస్తుందమ్మా? First take GRA, after that ARA మైనస్ చేస్తే -2.8. సిమిలర్లీ అన్నిటికి అట్లా క్యాల్కులేట్ చేసుకుంటూ పోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చేయాలి? జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్ యూనిట్ టు కన్సిడర్. హోల్ స్క్వేర్ ఎందుకు? టు ఎలిమినేట్ ద సైన్స్. ఏం చేయాలి? 2.8 స్క్వేర్ 7.84. అట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? సమ్మేషన్ డివైడెడ్ బై ఎన్. మరి సమ్మేషన్ చేస్తే ఎంత వస్తుంది? 207.6. 207.6 డివైడెడ్ బై ఎన్, యుల్ గెట్ 20.76. సో దానికి ఏం చేయాలమ్మా? అండర్ రూట్. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 4.558%. దట్ ఈస్ ద సిగ్మా ఏ, అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వాట్? ఏ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. సేమ్ అదే ఫార్మెట్లో యూనిట్ టు కంప్లీట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. ఫస్ట్ యూనిట్ టు టేక్ వాట్? జిఆర్బి మైనస్ ఏఆర్బి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్? జిఆర్బి మైనస్ ఏఆర్బి హోల్ స్క్వేర్. అట్లా స్క్వేర్ తీసుకున్న తర్వాత టోటల్ చేస్తే దెన్ విల్ గెట్ సమ్మేషన్ జిఆర్బి మైనస్ ఏఆర్బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 10. లాస్ట్లో ఏం చేయాలి? అండర్ రూట్. దెన్ విల్ గెట్ సిగ్మా బి. సో సిగ్మా ఏ తెలుసు, సిగ్మా బి తెలుసు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? జస్ట్ ద న్యూమరేటర్, దట్ ఈస్ కోవేరియన్స్. కోవేరియన్స్ కావాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? టెల్ మీ. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. ఫస్ట్ యూనిట్ టు క్యాలిక్యులేట్ దట్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. ఎట్లా సార్? ఫస్ట్ ఇయర్ ఒక్కటి చూద్దాం. జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఎంత ఉందమ్మా ఇక్కడ? -2.8. జిఆర్బి మైనస్ ఏఆర్బి ఎంత ఉందమ్మా అక్కడ? -1. రెండింటిని మల్టిప్లై చేసి చూడండి ఎంత వస్తుంది మనకి? 2.8. సో దట్ ఈస్ ద ఆన్సర్, 2.8. అలాగే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? 10 years. అగైన్ దీనికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్. దట్స్ వై వీ హ్యావ్ డన్ ద సమ్మేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. యూ గాట్ హౌ మచ్? -8/10, దట్ ఈస్ -0.8. సో -0.8 divided by sigma A into sigma B. We got the answer, that is -0.06. ఇదేమవుతుంది మనకి? కోరిలేషన్ ఆఫ్ A, B. సో సేమ్ అమ్మ. సో ఇదంతా డీటెయిల్గా ఏంటి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు ఎలాగో, బికాస్ ఆల్రెడీ ఏబీకి ఏదైతే మనం క్యాల్కులేట్ చేసామో సేమ్ అదే ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 years హియర్ ఇట్ ఈస్ 10 years. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ చూడండి అమ్మ, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4. సో ఇల్లుస్ట్రేషన్ 4లో చాలా ఉన్నాయి, బట్ అన్నీ మనం చెప్పుకోలేం రివిజన్ కాబట్టి. జస్ట్ ఒక్క థర్డ్ వన్ ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం. See, Mr. A is interested to invest 1 lakh in the securities market. He selected 2 securities B and C D for this purpose. రెండు సెలెక్ట్ చేసుకున్నాడు అంటమ్మా, B and D. అండ్ రిస్క్ ఎంత ఉందంట? 10%. సిగ్మా B. సిగ్మా D ఎంత? 18%. ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? 12%. రిటర్న్ ఆఫ్ B, రిటర్న్ ఆఫ్ D ఎంతమ్మా? 20%. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, కొరిలేషన్ ఇచ్చేసాడు ఎంత? డైరెక్ట్లీ 0.15. After that you are required to calculate the portfolio return and portfolio risk of B and D. దానిలో వేరియస్ కేసెస్ ఇచ్చాడు. 100% ఇన్ బి ఓన్లీ, 50% ఇన్ బి, 50% ఇన్ డి, 75% ఇన్ బి, 25% ఇన్ డి, 100% ఇన్ డి ఓన్లీ అని చెప్పి ఒక్క డిస్కస్ చేస్తే చాలమ్మా. విల్ డిస్కస్ ద థర్డ్ వన్. 75% ఇందులో బిలో, 25% ఇందులో అమ్మ డిలో. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ చేద్దాం చూడండి ఇక్కడ డీటెయిల్గా. డబ్ల్యూబి ఈజ్ ఈక్వల్ టు WD ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, WB ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా? 75% అండ్ 25%, 0.75 అండ్ 0.25. ఆఫ్టర్ దట్ RB అండ్ RD. RB RD అంటే ఏంటి? రిటర్న్ ఆఫ్ B అండ్ రిటర్న్ ఆఫ్ D. రిటర్న్ ఆఫ్ B ఎంత ఉందమ్మా? నార్మల్లీ 12%. రిటర్న్ ఆఫ్ D ఎంత? 20%. సో 12% అండ్ 20%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సిగ్మా B అండ్ సిగ్మా D. చెప్పండి, సిగ్మా B ఎంత ఇచ్చాడమ్మా? సిగ్మా B ఎంత? 10%. సిగ్మా D ఎంత? 18%. సో 10% అండ్ ఆఫ్టర్ దట్ 18%. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఇంకా ఫైనల్లీ ఇంకొకటి ఇచ్చాడు మనోడు. ఏమిచ్చాడు? కోవేరియన్స్ ఇచ్చాడా?
or else correlation ఇచ్చాడా, correlation. So correlation or sigma BD is equal to, tell me the correlation given in the question, that is 0.15. And after that next మనకి ఏం కావాలమ్మా, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, WBRB ప్లస్ WDRD, that is equal to what is the WB, 0.75 into what is the RB, 12% plus WD anta 0.25, RD anta 20%. You have to tell me portfolio return. Simple formula, WARA plus WBRB. Instead of A and B we have taken B and D, that's it. 0.14, 14%. 14%. After that, let us calculate the portfolio risk as well. So portfolio risk is equal to, tell me the portfolio risk. Portfolio risk allows someone normally manake under root WA square sigma A square plus WB square sigma B square plus 2WA WB covariance of A comma B, but unfortunately they have not given the covariance. So that's why you have to use the correlation concept, sigma A sigma B sigma AB under root WA square. అంటే ఇక్కడ A అంటే B అన్నట్టు, B అంటే ఏంటి D అన్నట్టు చెప్పండి. WA అంటే ఎంత తీసుకోవాలి, 0.75 స్క్వేర్ ఇంటూ సిగ్మా A, ఎంత పర్సంటేజ్ ఉందమ్మా, 10%, ప్లస్ WB ఎంత, 0.25 స్క్వేర్ ఇంటూ వాట్ ఎవర్ సిగ్మా B అంటే D అన్నట్టు ఎంత, 18 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0.75 ఇంటూ 0.25 ఇంటూ 10 ఇంటూ 18 ఇంటూ సిగ్మా AB ఎంతమ్మా, ఇక్కడ కోరిలేషన్ 0.15 బికాస్ దే హావ్ నాట్ గివెన్ ద కోవేరియన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు, చెప్పండి ఎంత వచ్చిందో, వచ్చిందా ఎంతమ్మా ఆన్సర్, 9.307%. ఇదేంటమ్మా, పోర్ట్ఫోలియో రిస్క్. సింప్లీ యూనిట్ టు అప్లై వాట్ ఫార్ములా. అలాగే మనకు వెయిట్స్ ఏమవుతున్నాయి అమ్మా, చేంజ్ అవుతున్నాయి అంతే. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ విల్ రిమైన్ వాట్, సేమ్. చూడండి ఫస్ట్ కేసులో బి కాబట్టి అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, మొత్తం బీదే అయిపోతుంది అమ్మా ఆన్సర్. ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో 50-50 అంటే సింప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిట్స్ చేంజ్ ద వెయిట్స్, దట్స్ ఇట్. ఆన్సర్ విల్ రిమైన్ వాట్, లైక్ ఫార్ములా విల్ రిమైన్ వాట్, సేమ్. కొంచెం చేంజ్ అవుతుంది అంతే ఆన్సర్. అండ్ పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం, 14% అండ్ 9.307%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ చూద్దామమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ 3 securities. If at all we are having the 3 securities, what will be the formula for that is under root WA square sigma A square plus WB square sigma B square plus WC square sigma C square plus 2WA WB sigma A sigma B sigma AB. After the 2WB WC sigma B sigma C into sigma C BC, and after that last one 2WA WC into sigma A sigma C into sigma AC. అంతే అమ్మా, అక్కడ ఏబి కాకుండా సి కూడా యాడ్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు కన్సిడర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి, బి అండ్ సి యాజ్ వెల్ యాజ్ సి అండ్ ఏ. జస్ట్ అక్కడ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. వెయిట్స్ ఇచ్చాడు చూడండి, 0.3 WA అవుతుందమ్మా ఇది. ఆఫ్టర్ దట్ ఇదేంటి WB, ఇదేంటి WC. ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ సిగ్మా బి సిగ్మా సి. ఆఫ్టర్ దట్ సిగ్మా ఏబి సిగ్మా ఏసి సిగ్మా బీసీ. జస్ట్ వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందమ్మా. జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. ఆఫ్టర్ దట్ విల్ సీ ద ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమిచ్చాడో చూడండి. క్యాల్కులేట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఇన్వెస్ట్మెంట్స్ A and B ఎక్స్క్లూజివ్లీ, అండ్ ఆల్సో ఇఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ డివైడెడ్ 1/2 ఇన్ ఈచ్. అంటే సింప్లీ మనం క్యూట్గా ఏం అడిగాడమ్మా ఇక్కడ, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫాలోయింగ్ 2 ఇన్వెస్ట్మెంట్స్ అంట, బోత్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ ఎ టైం. అంటే ఇక్కడ మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్.
మరి పోర్ట్ఫోలియో రిటర్న్ పోర్ట్ఫోలియో రిస్క్ క్యాల్కులేట్ చేయాలి అన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా, మన ఫార్ములా దగ్గరికి వెళ్ళిపోవాలి. పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా, పోర్ట్ఫోలియో రిస్క్ ఫార్ములా. నీకు పోర్ట్ఫోలియో రిటర్న్ కావాలి అంటే యూనిట్ టు నో WARA ప్లస్ WBRB. ఇంతకీ వెయిట్స్ తెలియాలి నీకు పోర్ట్ఫోలియో క్యాల్కులేట్ చేయాలంటే. మరి వెయిట్స్ ఇచ్చాడా క్వశ్చన్లో? Yes, what are the weights? Exclusively, and also if total investment is divided half in each anta. హాఫ్ ఇన్ ఈచ్ అంటే ఏలో ఎంత పర్సంటేజ్ 50%, బీలో ఎంత పర్సంటేజ్ 50%. అంటే వీ హ్యావ్ గాట్ ద వాల్యూస్ ఆఫ్ వెయిట్స్ గురించి తెలిసిపోయింది. ఎంత 0.5 అండ్ 0.5. ఇంకేం క్యాల్కులేట్ చేయాలి? రిటర్న్ ఆఫ్ ఏ వీ నీడ్ టు క్యాల్కులేట్, రిటర్న్ ఆఫ్ బి వీ నీడ్ టు క్యాల్కులేట్. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? సిగ్మా ఏ అండ్ సిగ్మా బి. ఎందుకు సార్ సిగ్మా ఏ సిగ్మా బి అంటే? అగైన్ యూ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? పోర్ట్ఫోలియో రిస్క్. పోర్ట్ఫోలియో రిస్క్ కావాలంటే ఎంత అడావిడి చేయాలో చూడండి. సిగ్మా ఏ కావాలి, సిగ్మా బి కావాలి. అక్కడతో కూడా స్టోరీ ఎండ్ అవ్వదు. ఈదర్ యూనిట్ టు క్యాల్కులేట్ వాట్? కోవేరియన్స్, ఆర్ ఎల్స్ యూనిట్ టు క్యాల్కులేట్ వాట్? కో రిలేషన్. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయాలి. అంటే ఈ ఒక్క ఇల్లుస్ట్రేషన్ కనుక మీరు చేస్తే టిల్ నౌ మనం ఏదైతే ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ నౌ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా కూడా కవర్ అవుతుంది. సో దట్స్ వై ఇదేంటమ్మా డీటెయిల్గా డిస్ప్లే చేయడం కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఏంటి క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మాక్సిమం 10 minutesలో అట్లా ఏంటమ్మా కంప్లీట్ అయిపోతుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్ వీ నీడ్ టు క్యాల్కులేట్. దీనికోసం యుద్ధం చేయాలి. రిటర్న్ ఆఫ్ ఏ వీ నీడ్ టు క్యాల్కులేట్, రిటర్న్ ఆఫ్ బి వీ నీడ్ టు క్యాల్కులేట్, రిస్క్ ఆఫ్ ఏ వీ నీడ్ టు క్యాల్కులేట్, risk of B we need to calculate, covariance also we need to calculate, because without knowing the covariance we can't calculate what? Portfolio risk. So that's why calculation అనేది స్టార్ట్ చేద్దామమ్మా. సో చూడండి, ఫస్ట్ we need to take what? Probabilities. So probabilities 0.2, 0.3 and 0.5. టోటల్ ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయమ్మా మనకి? 3 సిచ్యువేషన్స్, సారీ 0.2, 0.5 అండ్ 0.3. సో జాగ్రత్తగా చూస్తూ ఉండండి, కొంచెం అటు ఇటు అయినా వస్తామే మొత్తం. And after that, given return of A and given return of B. చెప్పండి, గివెన్ రిటర్న్ ఆఫ్ ఏ ఏమేమి ఇచ్చడం అక్కడ మనకి? 12%, 15% అండ్ 20%. 12%, 50% అండ్ 20%. గివెన్ రిటర్న్ ఆఫ్ బి చెక్ చేయండి, 10%, 16% అండ్ 12%. 10%, 16% అండ్ ఆఫ్టర్ దట్ ఏంటమ్మా 12%. ఫస్ట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ. After that we'll calculate average return of B. After that we'll calculate sigma A and sigma B. Next we'll calculate covariance of A comma B. ఇంత అడావిడి మనం చేయాలి. ఫస్ట్ we'll calculate the ARA. ARA చెప్పడమా, ఇది విత్ ప్రాబబిలిటీసా వితౌట్ ప్రాబబిలిటీసా? విత్ ప్రాబబిలిటీస్. విత్ ప్రాబబిలిటీస్ కాబట్టి యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ వెయిటెడ్ యావరేజ్. ఏం చేయాలి? సమ్మేషన్ P ఇంటూ GR. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేయాలమ్మా? మల్టిప్లై ద ప్రాబబిలిటీ విత్ గివెన్ రిటర్న్ ఆఫ్ ఏ. 12% ఇంటూ 0.2 ప్లస్ 15% ఇంటూ 0.5 ప్లస్ 20% ఇంటూ 0.3. దట్ ఈజ్ ఈక్వల్ టు, టెల్ మీ ద ARA. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రశాంత్ లిమిటెడ్ కేసులో ఏదైతే చేసామో అదే చేస్తాం. ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ మీ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? ప్రాబబిలిటీస్ రిలేటెడ్ ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ దగ్గరికి ఏంటి మన థింకింగ్ వెళ్ళిపోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాల్కులేట్. సి, దీస్ ఆర్ ద ఫార్ములాస్ విత్ ప్రాబబిలిటీస్. ఫర్గెట్ అబౌట్ ద వితౌట్ ప్రాబబిలిటీస్. విత్ ప్రాబబిలిటీస్ యూజ్ చేయాలి. చెప్పండి, ఎంత వచ్చింది ఆన్సర్? 15.9%. After that ARB ఎంత వస్తుంది? summation P into GRB, that is equal to multiply the given return with respect to probability. 10% into 0.2 plus 16% into 0.5 plus 12% into 0.3. ultimately you are going to get the average return of B. बोलिए कितना आएगा? 13.6%. సో పక్కన అది నోట్ చేసి పడేద్దాం. ARA ఎంతమ్మా? 15.9%. 15.9%. 15.9%. ARB ఎంతమ్మా? ARB 13.6%. 13.6% అండ్ 13.6%. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ సిగ్మా ఏ సిగ్మా బి క్యాల్కులేట్ చేసేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ ద ఫార్ములా. ఆఫ్టర్ దట్ అదే మనకి వే చూపిస్తుంది. సిగ్మా ఏ ఇస్ ఈక్వల్ టు, బట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్స్ వెదర్ ఇట్ ఈస్ with probability or without probability. With probability. చెప్పండి, with probability case what is the formula for standard deviation? under root sigma
P ఇంటూ GR మైనస్ AR హోల్ స్క్వేర్. అదే మనం కన్సిడర్ చేద్దాం, బట్ కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ GRA మైనస్ ARA, ఆఫ్టర్ దట్ హోల్ స్క్వేర్. వై హోల్ స్క్వేర్? టు ఎలిమినేట్ వాట్? సైన్స్. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు డూ ద యావరేజ్. Is it a simple average or weighted average? Weighted average. That's why multiply with respect to probability. After that you have to do what? Summation. It is summation weight into something you are doing. After that you need to do what? Under root. That is equal to చెప్పడమా, ఇక్కడ ఫస్ట్ స్టోరీ ముందుకు వెళ్ళాలంటే GRA మైనస్ ARA తెలియాలి, GRA మైనస్ ARA హోల్ స్క్వేర్ తెలియాలి. ఆఫ్టర్ దట్ P ఇంటూ GRA మైనస్ ARA హోల్ స్క్వేర్. సో ఫస్ట్ అదే మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. GRA మైనస్ ARA, ఆఫ్టర్ దట్ GRA మైనస్ ARA హోల్ స్క్వేర్, ఆఫ్టర్ దట్ P ఇంటూ GRA మైనస్ ARA హోల్ స్క్వేర్. అంటే ఇంతలా చేయాలి మనం. సో ఫస్ట్ చూడండమ్మా, అటెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్యాల్కులేటర్లో GRA మైనస్ ARA ఎంతో చెప్పండి. -3.9. దానికి మళ్ళీ స్క్వేర్ చేసేయండి, ఇంటూ 3.9 చేయండి, 15.21. దానికి ఇంటూ P చేసేయండి, ఇంటూ P చేయండి, చెప్పడమ్మా ఎంత వచ్చింది ఇంటూ P చేస్తే? 3.042. నెక్స్ట్ చేసేయండి అమ్మా, GRA మైనస్ ARA 15 మైనస్ 15.9 you'll get -0.9. స్క్వేర్ చేస్తే ఇంటూ P ఎంత? 0.5, 0.405. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూడండి, GRA మైనస్ ARA 20 మైనస్ 15.9 you'll get 4.1. ప్లసే కదా, స్క్వేర్ చేసేది దానికి 4.1కి 16.81. ఆఫ్టర్ దట్ P తోటి మల్టిప్లై చేయండి 0.3 తోటి 5.043. ఓకే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సమ్మేషన్ కావాలి, రైట్? సో డూ ద సమ్మేషన్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. 8.49. ఇదేంటమ్మా నార్మల్లీ సమ్మేషన్, బట్ మనకు కావాల్సింది ఏంటి? అండర్ రూట్ సమ్మేషన్. కాబట్టి అండర్ రూట్ వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్? 8.49. సో టెల్ మీ ద ఆన్సర్ ఫర్ సిగ్మా A. 2.913. ఏంటమ్మా ఇది? పర్సంటేజ్. దట్ ఈస్ సిగ్మా A. ఆఫ్టర్ దట్ సిగ్మా B అంటే సిగ్మా P ఇంటూ GRB మైనస్ ARB హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ GRB మైనస్ ARB. సో GRB మైనస్ ARB, ఆఫ్టర్ దట్ GRB మైనస్ ARB హోల్ స్క్వేర్, P ఇంటూ GRB మైనస్ ARB హోల్ స్క్వేర్. సో ఎగ్జామ్లో ఏం చేయాలి? అన్ని ప్యారల్గా చేసుకుని పోవడమే. GRB మైనస్ ARB అంటే ఫోకస్ ఆన్ దీస్ 2 కాలమ్స్. 10 మైనస్ 13.6 మైనస్ 3.6. స్క్వేర్ చేయండి, 12.96. ఆఫ్టర్ దట్ ఇంటూ P 2.592. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముంటుందమ్మా మనకి? -3.6 తర్వాత నెక్స్ట్ 16 మైనస్ 13.6 వి గెట్ 2.4. స్క్వేర్ చేస్తే 5.76 ఇంటూ P 2.88. నెక్స్ట్ 12 మైనస్ 13.6 మైనస్ 1.6 స్క్వేర్ 2.56 ఇంటూ 0.3 0.768. లాస్ట్లో ఏం కావాలి మనకి? సమ్మేషన్ కావాలి. చెప్పండి సమ్మేషన్ ఎంత వస్తుందో? 6.24. So 6.24 is the summation. That is equal to, tell me the answer, 2.497%. ఇదేంటమ్మా? సిగ్మా B. ఆఫ్టర్ దట్ కోవేరియన్స్ కావాలి, రైట్? కోవేరియన్స్ అంటే కాన్సెప్చువల్లీ ఫార్ములా నోట్ చేసుకోవాలి. ఏంటి? డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B. GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB సమ్మేషన్ డివైడెడ్ బై
ఎన్. ఇది ఎప్పుడు సింపుల్ యావరేజ్ అయితే. బట్ ఇక్కడ ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు డూ వాట్ వెయిటెడ్ యావరేజ్. సో అది మనం కాన్సెప్చువల్లీ ఎట్లా అని చెప్పి ఇప్పుడు చూద్దామమ్మ. కంగారు ఏం లేదు. కొవేరియన్స్ అంటే ఏంటి? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి కాబట్టి వితౌట్ ఎనీ డీవియేషన్ అదే మనం తీసుకుందాం. సో జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. ఓకేనా? ఇది లాస్ట్ వన్. సో జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ కాలం విత్ దిస్ కాలం. అంటే -3.9 ఇంటూ -3.6. టెల్ మీ ద ఆన్సర్. 14.04. అర్థమవుతుందా? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి విత్ కన్సిడరింగ్ ద సైన్స్ వీఆర్ డూయింగ్. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏం కావాలమ్మా మనకి? -0.9 ఇంటూ 2.4 ఎంత? -2.16. After that, GRA minus AR ఎంత? 4.1 into -1.6. We get -6.556 something. సో జనరల్లీ ఇప్పుడు ఏంటి? 3 ఆన్సర్స్ వచ్చినాయి. ఈ 3 ఆన్సర్స్కి వీ నీడ్ టు డూ వాట్? యావరేజ్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. లైక్ యావరేజ్ కోడివియేషన్. బట్ ఈ సింపుల్ యావరేజా వెయిటెడ్ యావరేజా? వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై ద వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీస్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డూ వాట్? సమ్మేషన్. ఓకేనా? అంటే ప్రాబబిలిటీస్ తోటి మల్టిప్లై చేసి దెన్ యూ హ్యావ్ టు డూ వాట్? సమ్మేషన్. సో దట్స్ వై ఫస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై దిస్ స్టోరీ with their respective probabilities, because always remember one thing, weighted average ante take anything. అది నువ్వు స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ చేస్తున్నావా, రిటర్న్ చేస్తున్నావు అనే సంబంధం లేదు. నువ్వు ఏదైతే వెయిటెడ్ యావరేజ్ చేయాలనుకుంటున్నావో రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ తోటి మల్టిప్లై చేయి, లాస్ట్లో ఏం చేయాలి? సమ్మేషన్ చేయాలి. సో దట్స్ వై దిస్ ఈస్ ద స్పెషల్ పాయింట్. పి ఇంటూ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. So multiply these values with respect to probabilities. Tell me the answers. 14.04 into 0.2 enta? 2.808. Next minus 1.08. Next 6.56 into 0.3, 1.968. So total cheste you'll get summation P into GRA minus ARA into GRB minus ARB. చెప్పమ్మా ఎంత? -0.24. ఓకే, అంటే ఇక్కడ క్లారిటీ మెయింటైన్ చేయండి. సమ్మేషన్ బై ఎన్ చేస్తే సింపుల్ యావరేజ్, బట్ వెయిటెడ్ యావరేజ్ అంటే మల్టిప్లై ద రెస్పెక్టివ్ వాల్యూ విత్ ప్రాబబిలిటీ. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద సమ్మేషన్. బికాజ్ యావరేజ్ రిటర్న్ కూడా అంతే కదా. సింపుల్ యావరేజ్ అంటే సమ్మేషన్ జిఆర్ డివైడెడ్ బై ఎన్. అదే వెయిటెడ్ యావరేజ్ అనుకోండి, సమ్మేషన్ పి ఇంటూ జిఆర్. జిఆర్ ప్లేస్లో ఈ వాల్యూ వచ్చింది అంతే, నువ్వు దేనికి యావరేజ్ చేయాలనుకుంటే అది. ఆఫ్టర్ దాట్ అక్కడ ఎలాగో సమ్మేషనే వచ్చింది మనకు. టోటల్ వాల్యూ ఎంత? -0.24. ఇంకంతే అమ్మ, కష్టాలు తీరిపోయినాయి. నెక్స్ట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? కోరిలేషన్. కోరిలేషన్ సిగ్మా ఏబి ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. జనరల్లీ కోవేరియన్స్ దగ్గరే స్టోరీ స్టాప్ చేయొచ్చు బై టేకింగ్ దట్ ఫార్ములా. బట్ కొరిలేషన్ కూడా క్యాల్కులేట్ చేయాలనుకుంటే యూ కెన్ క్యాల్కులేట్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. అండ్ నౌ కమింగ్ టు ద మెయిన్ స్టోరీ, పోర్ట్ఫోలియో రిటర్న్ వీ నీడ్ టు క్యాల్కులేట్, రైట్? WARA ప్లస్ WBRB. WAWB ఎంత? ఈక్వల్ అంట 0.5. RA ఈక్వల్ అని చెప్పి క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ RA యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ ఎంత? 15.9. 15.9 ప్లస్ 0.5 ఇంటూ RB. వాట్ ఈజ్ RB? 13.6. ఎంతో చెప్పండి పోర్ట్ఫోలియో రిటర్న్? 14.75%. అది పోర్ట్ఫోలియో రిటర్న్. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్? పోర్ట్ఫోలియో రిస్క్. WA square sigma A square plus WB square sigma B square plus 2WA WB covariance of A comma B. So under root you need to consider 0.5 square sigma A square. Sigma A square ఎంత వస్తుందో మనకి? 8.46 and 6.24 అంతే కదా. 2.913 square you'll get 8.49. 8.49 plus 0.5 square into సిగ్మా బి స్క్వేర్ అంటే ఏం తీసుకోవచ్చు? 2.497 స్క్వేర్ తీసుకోవచ్చు. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 6.24. సో 6.24 ప్లస్
2 ఇంటూ 0.5 ఇంటూ 0.5 ఇంటూ కొవేరియన్స్ ఎంత వచ్చింది -0.24. దట్ ఈస్ ఈక్వల్ టు విల్ గెట్ ద పోర్ట్ఫోలియో రిస్క్. చెప్పండి ఎంత వచ్చింది ఆన్సర్ పోర్ట్ఫోలియో రిస్క్ది? 1.89%. సో చూడండమ్మా సేమ్ ఆన్సర్. సో 1.89%. ఇట్లా మనం ఏంటి పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో అల్టిమేట్లీ మీకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే కొవేరియన్స్కి కూడా 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి విత్ ప్రాబబిలిటీస్, వితౌట్ ప్రాబబిలిటీస్. వితౌట్ అనుకోండి సమ్మేషన్ GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB డివైడెడ్ బై N. విత్ ప్రాబబిలిటీస్ అంటే సమ్మేషన్ P ఇంటూ GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB. సో ఇక్కడ వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా ఈ సెషన్లో? How to calculate the return and risk of a individual securities, how to calculate the return and risk of a portfolios also will discuss. The with probabilities discuss చేసాం, at the same time without probabilities కూడా మనం డిస్కస్ చేసాం. సో అండ్ మనకేంటి టైం తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటి కాన్సెప్ట్ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇల్లుస్ట్రేషన్స్ నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నానంటే లైక్ ఒక ఫ్యూ ఇల్లుస్ట్రేషన్స్ లైక్ హాఫ్ ఆఫ్ ది ఇల్లుస్ట్రేషన్స్ ఇట్లా నోట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లైక్ కొన్ని ఏంటి డిస్ప్లే చేసుకుంటా అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. కొన్ని డైరెక్ట్లీ మనం చేయగలుగుతాం, ఎగ్జాంపుల్లో కవర్ అయిపోయింది అనుకున్నవి ఏంటి జస్ట్ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి కొన్ని మెయిన్ ఉంటాయి, దీనిలో అన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పెన్ను పెట్టేంటి మళ్ళీ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా పోతుంది. సో లాస్ట్ క్లాస్లో స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దేని గురించి చెప్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు యూనిట్ టు కన్సిడర్ 2 ఫ్యాక్టర్స్, రిటర్న్ అండ్ రిస్క్. మొత్తం మనం స్టోరీని వేరియస్ పార్ట్స్ లాగా స్ప్లిట్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ సెషన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఓన్లీ 2 పార్ట్స్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఆ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ ఫర్దర్గా ఏవైతే మనం డిస్కస్ చేస్తామో అవన్నీ లింకింగ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ క్లియర్గా మనం క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్ ద పార్ట్ 1. పార్ట్ 1 కేసులో 2 పర్సన్స్ ఇండివిజువల్ స్టోరీస్ మనం డిస్కస్ చేసాం. సూర్యకి జ్యోతికకి ఒకరికొకరికి సంబంధం లేదు. సూర్య హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ A లిమిటెడ్, జ్యోతిక హ్యాస్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ B లిమిటెడ్. అండ్ ఇక్కడ బిఫోర్ మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ దే వాంట్స్ టు అనలైజ్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్. దట్స్ వై వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ వాట్ రిటర్న్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. మరి రిటర్న్ ఫార్ములా మనం డిస్కస్ చేసాం, P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. అండ్ ఆఫ్టర్ దట్ దానికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనుకున్నామమ్మా? 4%. నెక్స్ట్ ఏంటి, ఒక ఇయర్తో మనం సాటిస్ఫై అవ్వం కాబట్టి పాస్ట్ ఒక 5 years ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసాం. 1%, 3%, 2%, 5% అండ్ 4%. దానికి మనం పద్ధతికి ఏం క్యాల్కులేట్ చేసాం? యావరేజ్ రిటర్న్. అంటే ఆన్ అన్ యావరేజ్ యూ ఆర్ ప్రిడిక్టింగ్ ద రిటర్న్ ఆఫ్ హౌ మచ్? 3%. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యావరేజ్ రిటర్న్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ప్రిడిక్టెడ్ రిటర్న్. ఇలాగే ప్యారలల్గా ఇంకొక స్టోరీ కూడా రన్ అవుతుంది. ఎవరిది? జ్యోతిక. సో ఆ కేసులో లాస్ట్ 5 years దానికి యావరేజ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 30%. A లిమిటెడ్ ఏమో 3%, B లిమిటెడ్ ఎంత? 30%. ఆఫ్టర్ దట్ ఇక్కడతో స్టోరీ మనకి ఎండ్ అవుదమ్మా. వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? రిస్క్. రిస్క్ అంటే నథింగ్ బట్ ఏంటి? డీవియేషన్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎంత డీవియేట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ వాట్? డీవియేషన్స్. బట్ డీవియేషన్స్ అనేది మనం ఎలా వచ్చిందమ్మా? నార్మల్లీ ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ GR మైనస్ AR, దానికి యావరేజ్ చేస్తే మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ the signs we have taken what? Square. స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఏం చేయాల్సి వస్తుందమ్మా? రూట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు యావరేజ్ డీవియేషన్ వస్తుంది. ఎంత? √1.414. బట్ మెయింటైన్ క్లారిటీ దట్ 1.414 ఈజ్ అ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రావడానికి రీజన్ ఏంటి? మనం చేసిన పాపం ఏంటి అంటే హియర్ వీ హ్యావ్ టేకెన్ వాట్? స్క్వేర్. అండ్ ఆఫ్టర్ దట్ టు ఎలిమినేట్ దట్ స్క్వేర్ అగైన్ వీఆర్ డూయింగ్ వాట్? రూట్. అంటే ఇక్కడ మనం సైన్స్ని ఇగ్నోర్ చేసాం కాబట్టి వైల్ క్యాల్కులేటింగ్ ద స్టాండర్డ్ డీవియేషన్ లాస్ట్లో మనకేంటి అదేంటనేది మనకు తెలియదు. ఐదర్ ఇట్ కెన్ బి ప్లస్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి మైనస్ ఆర్ ఎల్స్ మ్యాథమెటికల్ వేలో కూడా అని చూసుకుంటే రూట్ ఓవర్ సంథింగ్ ఇట్ విల్ గివ్ ద ఆన్సర్ ఇన్ ప్లస్ ఆర్ మైనస్. ప్యారల్గా ఇంకొక స్టోరీ కూడా చూసాం. ఎవరిదమ్మా? B లిమిటెడ్ది. ఆ కేసులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? 30%. అదే కేసులో మనకి యావరేజ్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 14.14%. ఇదంతా కూడా ఎవరి స్టోరీ అమ్మ? నార్మల్లీ మనకున్నది B లిమిటెడ్. సో ఇక్కడతో పార్ట్ 1 సమాప్తం.
బట్ ఇదే పార్ట్ 1లో ఇంకొక చిన్న ఎక్స్టెండెడ్ పాయింట్ ఏం చూసుకున్నాం సార్ అంటే అనదర్ కాన్సెప్ట్ దట్ ఈజ్ విత్ ప్రాబబిలిటీ. ఈ విత్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? వెన్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్, దెన్ యూ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ కండిషన్స్. మరి ఫ్యూచర్ కండిషన్స్, వేరియస్ కండిషన్స్ తీసుకుని వీ నీడ్ టు అటాచ్ వాట్ ప్రాబబిలిటీస్ అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి, యావరేజ్ రిటర్న్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది చూసాం. బట్ వీ నీడ్ టు మెయింటైన్ క్లారిటీ. ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఆర్ నో ప్రాబబిలిటీస్, వీ హ్యావ్ టు డూ వాట్ సింపుల్ యావరేజ్. ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఆర్ ప్రాబబిలిటీస్, వీ హ్యావ్ టు డూ వాట్ వెయిటెడ్ యావరేజ్. ఆఫ్టర్ దట్ దాని రిలేటెడ్ ఏంటమ్మా సమ్మరీ మనం డిస్కస్ చేసుకుందాం. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఓవర్ సమ్మేషన్ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. అదే మనకి ప్రాబబిలిటీస్ ఉంటే సమ్మేషన్ బై ఎన్ రాదు, సమ్మేషన్ పి ఇంటూ వస్తుంది. సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. వేరియన్స్ కావాలంటే దానికి ఏం చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్కి స్క్వేర్ చేయాలి. ఇదంతా కూడా ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? పార్ట్ 1. మెల్లగా పార్ట్ 2లో మనం ఏ స్టోరీలోకి ఎంటర్ అవుతాం సార్ అంటే పోర్ట్ఫోలియో అనే స్టోరీలోకి ఎంటర్ అవుతాం. బికాస్ బోత్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. సో జ్యోతిక కంట్రోల్లోకి ఏంటి, బోత్ ఏ లిమిటెడ్ షేర్స్ వెళ్ళిపోతాయి యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్ షేర్స్ కూడా వెళ్ళిపోతాయి. సో దట్ ఈ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ని మనం ఏమంటాం సార్ అంటే పోర్ట్ఫోలియో అంటాం. అండ్ నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రిటర్న్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో యాజ్ వెల్ యాజ్ రిస్క్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో. మరి పోర్ట్ఫోలియో రిటర్న్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్ అంటే పోర్ట్ఫోలియో రిటర్న్ అన్న టోటల్ రిటర్న్ అన్న బోత్ ఆర్ సేమ్. మరి పోర్ట్ఫోలియో రిటర్న్ ఎలా సార్ మనం క్యాలిక్యులేట్ చేసిందంటే సింప్లీ ఏంటమ్మా డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్పి. అంటే యూ హ్యావ్ టు డూ వాట్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఏ అండ్ రిటర్న్ ఆఫ్ బి. అండ్ ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో రిస్క్ మనం అబ్జర్వ్ చేస్తే పోర్ట్ఫోలియో రిస్క్ ఫార్ములా జనరల్లీ డబ్ల్యూఏ సిగ్మా ఏ ప్లస్ డబ్ల్యూబి సిగ్మా బి అనిపిస్తుంది. బట్ అది కరెక్టా అంటే రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే ఒకవేళ ఆ ఫార్ములా గనక మన థింకింగ్ స్టార్ట్ చేసుకుంటే నువ్వు ఏం చేస్తున్నట్టు లాస్ట్లో సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి, అలా జస్ట్ సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి చేయడం కరెక్టా అంటే నో సార్, బికాస్ సిగ్మా ఏ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్, సిగ్మా బి ఆల్సో వాట్ ప్లస్ ఆర్ మైనస్. అంటే యు ఆర్ ఇగ్నోరింగ్ వాట్ సైన్స్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ కన్సిడరింగ్ స్టాండర్డ్ డీవియేషన్. మరి అలా సైన్స్ని ఇగ్నోర్ చేయడం కరెక్టా అంటే నో సార్, బికాస్ యు ఆర్ క్యాల్కులేటింగ్ ద టోటల్ డీవియేషన్ అంటే కంబైన్డ్ రిస్క్ ఆఫ్ వాట్ బోత్ ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్. బికాజ్ ఇద్దరికి ఓనర్ ఒకలే, లైక్ ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్కి అంటే మరి రెండింటికి ఓనర్ ఒక పర్సన్ కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ సైన్స్. సార్ ఎందుకు సార్ సైన్స్ అంటారంటే అక్కడ అంటే జనరల్లీ ఇక్కడ రెండు సెక్యూరిటీస్కి ఒకటే ఇన్వెస్టర్ కాబట్టి ఇక్కడ సైన్స్ని కన్సిడర్ చేసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకే ఫైన్, ఏ లిమిటెడ్లో నీకు నెగిటివ్ డీవియేషన్ వస్తే బి లిమిటెడ్లో పాజిటివ్ డీవియేషన్ వస్తుంది కాబట్టి వన్ సెక్యూరిటీస్ లాస్ విల్ బి కవర్డ్ బై అనదర్ సెక్యూరిటీస్ ప్రాఫిట్. అది మనకు తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద ఓవరాల్ టోటల్ డీవియేషన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్ సైన్స్. అది ఎలాగని చెప్పి క్లియర్గా లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటమ్మా థింక్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్నే ఇక్కడ మనం ఇంకార్పొరేట్ చేస్తే నీకేమొస్తుంది, డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. అదే నేను కాన్సెప్ట్ నుంచి ఏం డీవియేట్ అవ్వట్లా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి అంటే డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి విత్ కన్సిడరింగ్ వాట్ సైన్స్. సో సైన్స్ని కన్సిడర్ చేసుకున్నాం, యావరేజ్ చేస్తే నీకు ఎంత వచ్చిందాం ఇక్కడ టోటల్గా, ఇక్కడ 5 థింగ్స్ని యావరేజ్ చేస్తే -20. అంటే మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. బట్ 5 కేసెస్ వచ్చినాయి కాబట్టి సమ్మేషన్ చేసాం డివైడెడ్ బై ఎన్ చేసాం. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్ కోవేరియన్స్. సో కోవేరియన్స్ అంటాం ఈ కాన్సెప్ట్ని. సో అంటే ఇక్కడ సింప్లీ సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బిని ఎలిమినేట్ చేసి అక్కడ ఏం నోట్ చేసుకోవాలి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి వీ హ్యావ్ టు కన్సిడర్. సో ఇక్కడ వరకు ఏంటమ్మా లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం అంటిల్ ద క్యాల్కులేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో రిస్క్. ఈ పోర్ట్ఫోలియో రిస్క్ ఒకటే కాకుండా దీంతో పాటు ఇంకోటి కూడా మనం క్యాల్కులేట్ చేసుకున్నాం, దట్ ఈజ్ కోరిలేషన్ ఆర్ అని చెప్పి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. కోరిలేషన్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా జస్ట్ ఆ ఫార్ములా. అక్కడ ఏం చెప్తున్నాడు న్యూమరేటర్ డినామినేటర్లో కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. So that covariance of A comma B can be written as sigma A into sigma B into sigma AB. అదే ఇక్కడ ఫార్ములాలో కావాలంటే ఏంటమ్మా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. చెప్పండి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి తీసుకున్న సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి తీసుకున్న బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో టిల్ హియర్ అంటే పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్ వరకు ఏంటమ్మా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. చెప్పండి, పోర్ట్ఫోలియో రిస్క్ ఎలా వస్తుంది? అండర్ రూట్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB. అండ్ ఆఫ్టర్ దట్ ఈదర్ యూ కెన్ టేక్ వాట్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. కోవేరియన్స్ అంటే ఏమీ లేదు, డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ వాట్ సైన్స్ ఇన్ ఆర్డర్ టు షో ద ఇంపాక్ట్ ఆఫ్ వాట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్.
ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి కాకుండా ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఇది సిగ్మా ఏ సిగ్మా బి ఇంటూ ఏం చేయాలమ్మా సిగ్మా ఏబి. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ మనం సమ్మరైజ్ చేయించి బుక్లో నేను నోట్ చేయించా. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం మనం, ఇల్లుస్ట్రేషన్స్ అవి 3 సెక్యూరిటీస్ వస్తే ఏం చేయాలి ఆఫ్టర్ దట్ అవన్నీ కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఇల్లుస్ట్రేషన్ 6 కూడా ఏంటి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటి మనం సమ్మరీ నోట్ చేసుకున్నాం. సో ఫ్లో మర్చిపోకూడదమ్మా, మనం డిస్కస్ చేసుకుంటుంది సింగిల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సూర్య అండ్ జ్యోతిక, దట్ ఈస్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. దానికే ప్రతి క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటూ వెళ్తాం. సో దట్స్ వై మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అది ఇక్కడ నోట్ చేద్దామమ్మా. ఫస్ట్ యావరేజ్ రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఏ లిమిటెడ్ ఎంత వచ్చిందమ్మా ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 3%. యావరేజ్ చేసాం గుర్తుంది కదా లాస్ట్ క్లాస్లో. ఆఫ్టర్ దట్ ఆర్బి రిటర్న్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 30%. అంటే ఏంటి 30%? బి లిమిటెడ్ది. అంటే ఎవరు ఇన్వెస్ట్ చేశారు? జ్యోతిక ఇన్వెస్ట్ చేసింది. ఆఫ్టర్ దట్ రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇందాకే చూపించాను కదా +or-4.4 414%. ఆఫ్టర్ దట్ సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు +or- తెలుసు కదా ఎంత వచ్చింది 14.14%. సో 14.14%. ఏ చిన్న డౌట్ ఉన్న ఎక్కడికి వెళ్ళిపోవాలి? పార్ట్ 1.414 ఆఫ్టర్ దట్ 14.14%. ఇక్కడతో సాటిస్ఫై అవ్వకుండా కొవేరియన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. కొవేరియన్స్ అంటే ఏంటి? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. బట్ హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ సైన్స్. మరి కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి మనం కష్టపడి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది చూడండి అమ్మా, సేమ్ మన స్టోరీకే. లైక్ ఇదేంటి ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్, కొవేరియన్స్ ఎంత వచ్చిందమ్మా -20. అంటే సింగిల్ ఎగ్జాంపుల్కి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దట్స్ వై అక్కడ అదే నోట్ చేస్తామమ్మా. ఫర్దర్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటే సరిపోతుంది. సో కొవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -20. మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా డౌట్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి? పార్ట్ 2. At the time of derivation of formula, we have discussed it covariance of a comma b, that is -20. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే, టిల్ నౌ పార్ట్ 2 వరకు కంప్లీట్ అయింది కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ పార్ట్ 3. పార్ట్ 3 మొత్తం కూడా దేని గురించి మనం డిస్కస్ చేస్తాం సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కో రిలేషన్. అదేంటి సార్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కొరిలేషన్ అంటే, టిల్ నౌ జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఫార్ములా. పార్ట్ 3లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నాట్ ఓన్లీ ద ఫార్ములా, ఆ ఫార్ములా పర్పస్ ఏంటి, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ ఏంటని చెప్పి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, పార్ట్ 2 ఎండింగ్ ఎక్కడమ్మా మనం స్టాప్ చేసింది? కోరిలేషన్. ఇన్ ద పార్ట్ 3 వీఆర్ గోయింగ్ టు డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ వాట్ కోరిలేషన్. సో వితౌట్ ఎనీ డిలే పార్ట్ 3 మనం స్టార్ట్ చేద్దాం. బట్ పార్ట్ 1 పార్ట్ 2 ఏముంది ఏంటని చెప్పి డీటెయిల్గా బ్రెయిన్లో మొత్తం క్లారిటీ ఉండాలమ్మా. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అక్కడ వాల్యూస్ కూడా నేను నోట్ చేశాను. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది దేనికి? పార్ట్ 3. ఇక్కడ దేని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుంటాం సార్? కోరిలేషన్ గురించి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా తెలుసు కాబట్టి చెప్పడమ్మా, కోరిలేషన్ ఆఫ్ ఏ కామా బి, దట్ ఈస్ సిగ్మా ఏబి ఇజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సిగ్మా ఏబి? న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి చెప్పండి? కొవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. అంటే న్యూమరేటర్లో మనం ఏం తీసుకున్నట్టు? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. బట్ విత్ కన్సిడరింగ్ ద సైన్సా, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్సా? విత్ కన్సిడరింగ్ ద రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ ఏంటి సైన్స్. అలా ఎందుకు కన్సిడర్ చేసుకుంటాం, ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటాం అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ద సింగిల్ ఓనర్ ఫర్ బోత్ ద సెక్యూరిటీస్. బట్ డినామినేటర్లో మీరు తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నట్టు? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. బట్ ఇక్కడ ఏంటి? విత్ కన్సిడరింగ్ ద సైన్సా, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్సా? వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్. అలా ఎలా చెప్తారు సార్ అంటే, సిగ్మా ఏ కెన్ బి +or-, అలాగే సిగ్మా బి కూడా ఏమొచ్చమ్మా +or-. వి డోంట్ నో ద సైన్స్ ఎగ్జాక్ట్లీ, దట్స్ వై ఏంటి వితౌట్ కన్సిడరింగ్ వాట్ సైన్స్. నువ్వు సైన్స్ని కన్సిడర్ చేసుకుంటే డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి చేస్తావు. దాన్ని నువ్వు యావరేజ్ చేసుకుంటే అదే నీకు ఏమొచ్చేస్తామా? కొవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. ఇది మనకు తెలిసిందే, కొత్త ఏం కాదు. లాస్ట్ సెషన్లో ఆల్రెడీ ఏంటి మనం డిస్కస్ చేసాం. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకునేది వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ కోరిలేషన్. దీన్ని ప్రాక్టికల్ లైఫ్లో యూజ్ చేసి ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అండ్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్ ఏంటి, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ కోరిలేషన్. ఈ కోరిలేషన్ వల్ల యూజ్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. మెల్లగా ఏంటమ్మా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కోరిలేషన్ దగ్గరికి మనం ల్యాండ్ అవుతాం.
సో ఒకసారి మనం పైన మన ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా, బికాజ్ చెప్తున్నా కదా మన ఎగ్జాంపుల్ని యూస్ చేసుకునే అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేసుకుంటాం. సో సి లాస్ట్ క్లాస్లో జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ చూసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ డీవియేషన్ ఆఫ్ ఏ. జిఆర్బి మైనస్ ఏఆర్బి చూసాం, డీవియేషన్ ఆఫ్ బి. విత్ కన్సిడరింగ్ ద సైన్సా, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్సా? విత్ కన్సిడరింగ్ ద సైన్స్. సో విత్ కన్సిడరింగ్ ద సైన్స్ ఐ మీన్ రిలేషన్షిప్ని కన్సిడర్ చేసుకుని, సైన్స్ని కన్సిడర్ చేసుకుని వీఆర్ కన్సిడరింగ్ -2% ప్లస్ 20%, -1% ప్లస్ 10%. ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సింప్లీ మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఇఫ్ ఇట్ ఆల్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1.414%, వాట్ విల్ బీ ద డీవియేషన్ ఆఫ్ బి అనేది నాకు చెప్పండి. ప్రీవియస్లీ ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని 2%కి -20% డీవియేట్ అవుతుందంట, 1%కి ఎంత డీవియేట్ అవుతుందంట, -10%. యూ హ్యావ్ టు టెల్ మీ ద డీవియేషన్ ఆఫ్ బి. ఆ క్వశ్చన్ మార్క్స్ని ఫిల్ చేయాలి. ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1.414%. సో బాగా అబ్జర్వ్ చేసి ఏదో ఒకటి చేసి ఆ క్వశ్చన్ మార్క్స్ని నాకు ఫిల్ చేసి చెప్పండి. So repeat once again, if deviation of A is 2%, deviation of B is -20%. If deviation of A is 1%, deviation of B is -10%. You have to tell me what will be the deviation of B if deviation of A is equal to 1.414%. So calculate చేసి చెప్పండి ఎంత, -14 సో -14.14. మీరు ఏ ఫార్ములాస్ యూజ్ చేయలేదమ్మా, మొత్తం కూడా ఏంటి కామన్ సెన్సే. ఏం చేస్తుంటారు, క్రాస్ మల్టిప్లికేషన్. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంటే ఎట్లా వచ్చింటుంది మనకి, 1.414 ఇంటూ -10 డివైడెడ్ బై 1, బికాస్ సైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ వీ వాంట్ టు అనలైజ్ వాట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి. దట్స్ వై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఏమొచ్చింది, -14.14%. అంటే ఒక స్టేట్మెంట్ లాగా నోట్ చేసుకోవాలంటే, ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ 1.414%, దెన్ ద డీవియేషన్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు -14.14%. దాన్నే నేను అక్కడ పద్ధతిగా వర్డింగ్స్లో నోట్ చేస్తాను. వర్డింగ్స్ చూడండి అమ్మా. డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అనుకోండి, దెర్ ఈజ్ నో నీడ్ టు కన్సిడర్ ద రిలేషన్షిప్ ఎట్ ఆల్. సపోజ్ ఏ లిమిటెడ్ నేను హోల్డ్ చేస్తున్నా, బి లిమిటెడ్ ఏంటి మన ప్రశాంత్ హోల్డ్ చేస్తున్నాడు అనుకోండి, ప్లస్ మైనస్ రిలేషన్షిప్ ఏంటంటే ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందా? నో, బికాస్ నీకు నెగిటివ్ వస్తే నేనేం మిటిగేట్ చేయను, నాకు నెగిటివ్ వస్తే నువ్వేం మిటిగేట్ చేయవు. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఆర్ ద డిఫరెంట్ ఇన్వెస్టర్స్, దెర్ ఈస్ నో నీడ్ టు కన్సిడర్ వాట్ రిలేషన్షిప్. In that case, simply sigma A is equal to ±1.414% అయితే sigma B will be equal to ±14.14%, because there is no need to consider what science. బికాజ్ ఇక్కడ ఏంటి, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కాబట్టి అవతలోడికి లాస్ వస్తే ఇంకొకటి ఏమి మిటిగేట్ చేయడు. ఈ మిటిగేషన్ కాన్సెప్ట్, సైన్స్ కన్సిడరేషన్, ఈ రిలేషన్షిప్ కన్సిడరేషన్ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి సార్ అంటే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ అ సింగిల్ ఇన్వెస్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి. జస్ట్ లైక్ ఇన్ ఆర్ ఎగ్జాంపుల్, జ్యోతిక ఇస్ ద సింగిల్ ఇన్వెస్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి. సో దట్స్ వై ఈ కేసులో మనం సైన్స్ని కన్సిడర్ చేసుకుని పద్ధతిగా ఇక్కడ ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఏం తెలిసింది, ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1.414%, దెన్ డీవియేషన్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు, స్ట్రైట్ అవే ఇక్కడ ఏ ఫార్ములా మీరు యూజ్ చేయలేదు, మీరే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరే నాకు చెప్పారు ఎంతమ్మా, -14.14%. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆ డెప్త్ అర్థం చేసుకోండి కాన్సెప్ట్లో. డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అనుకోండి, plus or minus, but if at all you are the single investors, you need to definitely consider what science. ఈ కేసులో డీవియేషన్ ఆఫ్ ఏ 1.414% అయితే డీవియేషన్ ఆఫ్ బి ఎంతమ్మా, 14.14%. ఇదంతా కూడా మళ్ళీ ఏంటి, ఒక లేమన్ లాంగ్వేజ్లో ఆలోచించి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇదే ఆన్సర్, ఇదే డిస్కషన్, సేమ్ క్యాల్కులేషన్ కెన్ బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ కోరిలేషన్. ఇప్పుడు కోరిలేషన్ యూజ్ చేసుకుని ఇదే అనాలిసిస్ ఎలా చేస్తామని చెప్పి డీటెయిల్గా ఏంటమ్మా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి దానికోసం ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి సార్ అంటే, కొరిలేషన్ ఆఫ్ ఆర్ ఎగ్జాంపుల్ వి నీడ్ టు క్యాల్కులేట్. మరి కొరిలేషన్ అంటే తెలిసిందే కదా, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. ఆఫ్టర్ దట్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి.
మరి కొవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి మీకు అస్సలు ఇబ్బంది అవ్వకూడదని చెప్పి మొత్తం అన్ని ఇక్కడే నోట్ చేసి పెట్టాను మీకోసం. ఎంతమ్మా కొవేరియన్స్? -20. తీసుకెళ్ళి అక్కడ పడేసేయండి. -20 మళ్ళీ ఎలా వచ్చింది? ర్యాండమ్గా తీసుకున్నాను అనుకోద్దమ్మా. -20 ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాం? పార్ట్ 2 డివైడెడ్ బై సిగ్మా ఏ ఎంత? 1.414. సిగ్మా బి ఎంత? 14.14. ఇది ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాం? పార్ట్ 1లో క్యాలిక్యులేట్ చేసాం. ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత సిగ్మా ఏబి మనకి ఎంత వచ్చింది? -1. అంటే సిగ్మా ఏబి -1 అంటే కొరిలేషన్ బిట్వీన్ ఏ కామా బి ఎంత వచ్చిందమ్మా? -1. ఇప్పుడు ఈ కొరిలేషన్ యూజేజ్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ఇఫ్ ఎట్ ఆల్ వి ఆర్ ద డిఫరెంట్ ఇన్వెస్టర్స్, ఒకడికొకటికి సంబంధం లేదు, ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ సపరేట్గా ఇన్వెస్ట్ చేశారంటే సిగ్మా ఏ విల్ బి ట్రీటెడ్ యాజ్ +or-1.414%, సిగ్మా బి విల్ బి ట్రీటెడ్ యాజ్ +or-14.14%. దిస్ ఈస్ ద డీవియేషన్ ఆఫ్ ఏ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? డీవియేషన్ ఆఫ్ బి. అలా కాదు సార్, సింగిల్ ఇన్వెస్టర్ అనుకోండి, డెఫినెట్లీ యూనిట్ టు కన్సిడర్ వాట్? రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో సింగిల్ ఇన్వెస్టర్ అయితే వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్? రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ వాట్? సైన్స్. మరి ఈ కేసులో మన కొరిలేషన్ ఎలా మనకి యూజ్ అవుతుంది సార్ అంటే, ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1.414%, దెన్ deviation of b is equal to, simply we need to apply the formula for that. Here you need to consider what? Sigma b. మరి ఓన్లీ సిగ్మా బి తీసుకోవడం కరెక్టా అంటే నో సార్, బికాస్ సిగ్మా బి విల్ బి ప్లస్ ఆర్ మైనస్. నీకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వచ్చింది అంటే నువ్వేం ఇగ్నోర్ చేస్తున్నట్టు? సైన్స్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు. బట్ ఇక్కడ నువ్వు కోరిలేషన్ కన్సిడర్ చేసుకోవాలి, ఐ మీన్ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇంటూ యూ హ్యావ్ టు కన్సిడర్ సిగ్మా ఏబి. I repeat once again, if at all you want to consider the relationship between deviation of A and deviation of B along with the signs, simply ఇక్కడ deviation of A 1.414% అయితే deviation of B simply sigma B అవ్వదు. ఈ రిలేషన్షిప్ అన్నిటిని పూల్ చేసి ఒక ప్యాకేజ్ లాగా, ఒక కో రిలేషన్ లాగా మనం క్యాలిక్యులేట్ చేసాం. దట్స్ వై సిగ్మా బి ఇంటూ మనం ఏం చేయాలమ్మా? సిగ్మా ఏబి. సో సిగ్మా బి ఎంత వచ్చింది మనకి? 14.14% ఇంటూ స్ట్రైట్ అవే సిగ్మా ఏబి ఎంత వచ్చిందమ్మా మనకి? -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? -14.14%. అంటే ఇక్కడ రిలేషన్షిప్ కన్సిడర్ చేసుకున్న దానికి ప్రూఫ్ ఏంటమ్మా? వీఆర్ కన్సిడరింగ్ వాట్? కోరిలేషన్. మరి కోరిలేషన్ కన్సిడర్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద డీవియేషన్ ఆఫ్ బి? -14.14%. ఇందాక మన లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో క్యాలిక్యులేట్ చేసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా సేమ్ ఇవే వచ్చినాయి చూడండి. డీవియేషన్ ఆఫ్ ఏ 1.414% అయితే డీవియేషన్ ఆఫ్ బి ఎంత? -14.14%. ఇది లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రాస్ మల్టిప్లికేషన్. బట్ అదే కోరిలేషన్ యూజ్ చేయాలంటే డీవియేషన్ ఆఫ్ బి ఎలా వస్తుందమ్మా? వాట్ ఈస్ ద ఫార్ములా? టెల్ మీ. సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి. అప్పుడు మనకేంటి? రిలేషన్షిప్ సైన్స్ అనేది కన్సిడర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. 14.14% ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -14.14%. ఓకేనా? స్టిల్ మీ క్లారిటీ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ మీరే నాకు చెప్పాలి. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అర్థం చేసుకోండి అమ్మా, నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్ కోసం అంటే ఏంటి? నార్మల్లీ ఫార్ములా బట్టి కొడితే సరిపోతుంది, బికాజ్ అది తెలిస్తే ఇల్లుస్ట్రేషన్ మనం చేసేయచ్చు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రిలయన్స్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చి 10% అనుకుందాం. అంటే 10% పాజిటివ్గానే డివేట్ అవ్వచ్చు, నెగిటివ్గానే డివేట్ అవ్వచ్చు. టాటా రిలేటెడ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చి ఎంత పర్సంటేజ్ అనుకుందాం? 20% అనుకుందాం. మేబీ పాజిటివ్ అయినా డివేట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏంటమ్మా నెగిటివ్గా అయినా అది డివేట్ అవ్వచ్చు. అండ్ ఆర్టీ సిగ్మా అంటే దాని మీనింగ్ ఏంటి? కో రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. అంటే రిలయన్స్ టాటా మధ్య ఒక బ్యూటిఫుల్ కో రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ ఐడెంటిఫై చేసాం. వాట్ ఈస్ దట్ కో రిలేషన్షిప్? -0.5. ఇప్పుడు డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అండ్ సేమ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఎలా డిఫర్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుందాం. ఇఫ్ అట్ ఆల్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? రిలయన్స్ హోల్డ్ చేస్తుంది రాజ్ కిరణ్, టాటా హోల్డ్ చేస్తుంది ఎవరు? ప్రశాంత్. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కాబట్టి సైన్స్ గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మీకు ఎంత రిస్క్ ఉంది రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే సింప్లీ డీవియేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ విల్ టెల్ ఇట్ యాజ్ +or-10%. తెలియదురా బాబు, ఎదర్ పాజిటివ్ అయినా డివేట్ అవ్వచ్చు, నెగిటివ్ అయినా డివేట్ అవ్వచ్చు అని చెప్తా. అలాగే సెకండ్ ఇన్వెస్టర్ని టాటాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల డీవియేషన్ ఆఫ్ టాటా ఎంత అంటే సిగ్మా టీ అని చెప్తారు, +or-20%. బట్ ఇఫ్ అట్ ఆల్ రాజ్ కిరణ్ ఈజ్ ద సింగిల్ ఇన్వెస్టర్ ఫర్
బోత్ రిలయన్స్ యాజ్ వెల్ యాజ్ టాటా. మరి ఆ కేసులో డీవియేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. బికాస్ సేమ్ ఇన్వెస్టర్ అయితే వీ నీడ్ టు కన్సిడర్ రిలేషన్షిప్, దట్ ఈజ్ ఏం కన్సిడర్ చేయాలమ్మా, సైన్స్ని మనం కన్సిడర్ చేయాలి. మరి కన్సిడర్ చేయాలి కాబట్టి చెప్పండి అమ్మా మీరే. ఇఫ్ డీవియేషన్ ఆఫ్ రిలయన్స్ ఇజ్ ఈక్వల్ టు, పొరపాటును అనుకున్నట్టే డీవియేషన్ ఆఫ్ రిలయన్స్ 10% అయింది అనుకోండి, డీవియేషన్ ఆఫ్ టాటా దట్ ఈస్ డీవియేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకోవాలమ్మా, 20% అనుకోవడం కరెక్టా? నో. అంటే వీ నీడ్ టు కన్సిడర్ వాట్, సిగ్మా టీ, నో డౌట్ 20% అని చెప్పి, బట్ ఇక్కడ సేమ్ ఇన్వెస్టర్ కాబట్టి ఐ హ్యావ్ టు కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలయన్స్ యాజ్ వెల్ యాజ్ టాటా. ఏమైనా రిస్క్ ఏమైనా మిటిగేట్ అవుతుందా ఏంటని చెప్పి ఆ రిలేషన్షిప్ మొత్తాన్ని పూల్ చేసి ఒక వాల్యూ లాగా మనం క్యాల్కులేట్ చేసాం, దట్ ఈస్ ద కోరిలేషన్. ఓకే, గూగుల్లో నేను సెర్చ్ చేస్తే నాకు కోరిలేషన్ ఎంత వచ్చిందమ్మా, -0.5 వచ్చింది. అంటే నేను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే, యాజ్ అ సింగిల్ ఇన్వెస్టర్ డీవియేషన్ ఆఫ్ రిలయన్స్ అనేది 10% అయితే డీవియేషన్ ఆఫ్ టాటా విల్ బి ఈక్వల్ టు సిగ్మా టీ కాదమ్మా, సిగ్మా టీ ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ సిగ్మా ఆర్టీ, అంటే కొరిలేషన్ బిట్వీన్ రిలయన్స్ అండ్ టాటా. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పడమా ఇంటూ కొరిలేషన్ బిట్వీన్ రిలయన్స్ అండ్ టాటా ఎంత వచ్చింది, -0.5. దాని ఇంటర్ప్రిటేషన్ అదమ్మా. 20% అని చెప్పి భయపడద్దు, బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది రెండింటి మధ్య, అది మల్టిప్లై చేయాలి మనం. ఇంటూ -0.5 చెప్పండి ఎంత వచ్చిందో మనకు ఆన్సర్, -10%. అంటే దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ వాట్, డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్. అంటే మెంటల్లీ నువ్వు ఫిక్స్ అయిపో, రిలయన్స్ టాటా రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తే డీవియేషన్ ఆఫ్ ఆర్ 10%, డీవియేషన్ ఆఫ్ టాటా 20% అని భయపడద్దు. ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ద సింగిల్ ఇన్వెస్టర్, దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్. అది ఎప్పుడు తెలుస్తుంది, వెన్ యూ కన్సిడర్ ద రిలేషన్షిప్ అండ్ సైన్స్. దాన్ని బేస్ చేసుకుని కోరిలేషన్ క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వచ్చిందమ్మా, -0.5. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏం క్యాల్కులేట్ చేసుకున్నాం, 20% ఇంటూ -0.5 దట్ ఈస్ ఈక్వల్ టు -10%. అంటే రిస్కే ఉండట్లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. ఇఫ్ ద రిలయన్స్ ఈజ్ డీవియేటెడ్ బై 10%, టాటా ఎంత పర్సంటేజ్ డీవియేట్ అవుతుందమ్మా, -10%. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ద సింగిల్ ఇన్వెస్టర్ ఆఫ్ బోత్ ది సెక్యూరిటీస్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద పర్పస్ అండ్ యూసేజ్ ఆఫ్ వాట్, కోరిలేషన్. నువ్వు 2 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏంటమ్మా, సిగ్మా ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో డీవియేషన్ ఆఫ్ టీ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇక్కడ సిగ్మా టీ తీసుకుని ఇంటూ ఏం చేయాలమ్మా, కొరిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ టీ ఎంత వచ్చింది, -10%. సో స్టిల్ ఇంకా మేము సాటిస్ఫై అవ్వట్లేదు సార్, దీనికి ప్రూఫ్ చెప్పండి అంటే సింపుల్ ప్రూఫ్ చూద్దాం లెస్ దెన్ అ మినిట్లో. సో లెట్ us say కోరిలేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా తెలిసిందే కదా, కోవేరియన్స్ ఆఫ్, ఇక్కడ మనం తీసుకుంది రిలయన్స్ అండ్ టాటా కాబట్టి రిలయన్స్ కమా టాటా డివైడెడ్ బై వీ నీడ్ టు కన్సిడర్ సిగ్మా ఆర్ ఇంటూ సిగ్మా టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఆర్ కమా టీ అంటే తెలిసింది కదా, డీవియేషన్ ఆఫ్ ఆర్ ఇంటూ డీవియేషన్ ఆఫ్ టీ. బట్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్, relationship as well as what, science, divided by sigma r into sigma t, that is equal to correlation between r and t. చూడండి ఎంత పర్సంటేజ్ తీసుకున్నాం మనం, కోరిలేషన్ అనేది జస్ట్ -0.5. సో -0.5 దట్ ఈస్ ఈక్వల్ టు లాస్ట్ స్టెప్, -0.5 ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్ ఆఫ్ ఆర్ సరదాగా ఎంత తీసుకున్నామమ్మా, 10% ఇంటూ డీవియేషన్ ఆఫ్ టీ వీ డోంట్ నో, దట్ ఈస్ ద మిస్సింగ్ ఫిగర్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్, డివైడెడ్ బై సిగ్మా ఆర్ ఎంతమ్మా, 10%, సిగ్మా టీ ఎంత పర్సంటేజ్ అమ్మా, 20%. అండ్ సింప్లీ 10% క్యాన్సిల్డ్, డీవియేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 20% ఇంటూ -0.5, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -10%. బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ సేమ్. అంటే సింప్లీ ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, సిగ్మా బి ఇంటూ నీకు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, సపరేట్ ఇన్వెస్టర్స్ అంటే టేక్ ఓన్లీ సిగ్మా బి, బట్ సింగిల్ ఇన్వెస్టర్ అంటే డెఫినెట్లీ యూనిట్ కన్సిడర్ సిగ్మా బి ఇంటూ ఆ రిలేషన్షిప్ అంటే కో రిలేషన్షిప్ ఎంతమ్మా, -0.5. అప్పుడు నీకేంటి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇదంతా నేను చెప్పాను కాబట్టి లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అది మీరే సాల్వ్ చేసి చెప్పాలి. ఒక చిన్న పేపర్ తీసుకోండి, చిన్న పీస్ ఆఫ్ పేపర్. ఆ పీస్ ఆఫ్ పేపర్లో నేను చెప్తున్న క్వశ్చన్ అది నోట్ చేసుకుని దానికి ఆన్సర్ కూడా నాకు చెప్పండి. ఆ పీస్ ఆఫ్ పేపర్ మనకి ఎక్కడ నెక్స్ట్ కాక నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు యూజ్ అవుతుంది. ఓకే, అది నోట్ చేసి అలా పేపర్ అలా దాపెట్టుకోండి, నేను అడిగినప్పుడు మళ్ళీ అది చెప్పాలి అప్పుడు.
సో లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. సేమ్ ఫస్ట్ ఏబి తీసుకున్నాం, తర్వాత ఏంటి ఆర్టీ తీసుకున్నాం. ఇప్పుడు టూ డిఫరెంట్ నేమ్స్ తీసుకుందాం. లెట్ us సే ఎస్ లిమిటెడ్ అండ్ ఎం లిమిటెడ్ అనుకుందాం. సపోజ్ ఎం లిమిటెడ్ కేసులో ఇన్వెస్ట్ చేస్తే సిగ్మా ఎం ఇజ్ ఈక్వల్ టు, లెట్ us టేక్ an ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ 20% అనుకుందాం. సిగ్మా ఎస్ ఇజ్ ఈక్వల్ టు లెట్ us సే 10% అనుకుందాం. ఆఫ్టర్ దట్ సిగ్మా ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు -0.6 అనుకుందాం. జస్ట్ ఎం లిమిటెడ్ అనే సెక్యూరిటీ, ఎస్ లిమిటెడ్ అనే సెక్యూరిటీ. ఆఫ్టర్ దట్ కోరిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ ఎం ఎంతమ్మా, -0.6. ఇఫ్ ఇట్ ఆల్ సపరేట్ ఇన్వెస్టర్ అనుకోండి, అప్పుడు ఏంటి ఈ డిస్కషన్ అవసరం ఉండదు. సిగ్మా ఎం +or-20%, సిగ్మా ఎస్ ఏంటి +or-10%. ఇఫ్ ఇట్ ఆల్ యూ ఆర్ ద సింగిల్ ఇన్వెస్టర్, దెన్ యూ నీడ్ టు కన్సిడర్ వాట్ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. సో రిలేషన్షిప్ కన్సిడర్ చేసుకుని సైన్స్ని కూడా నేను డీటెయిల్గా కన్సిడర్ చేసుకోవాలంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ వాట్, కోరిలేషన్. ఇందాక చూసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది, ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు 20%, దెన్ డీవియేషన్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది నాకు ట్రై చేసి చెప్పండి ఇప్పుడే. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ వాంట్ టు కన్సిడర్ ద రిలేషన్షిప్ అండ్ సైన్స్, అసలు సోదే అవసరం లేదు. సిగ్మా ఎం ఎంత అవుతుంది, +or-20%. సిగ్మా ఎస్ ఎంత అవుతుంది, +or-10%. బట్ నువ్వు రిలేషన్షిప్ కన్సిడర్ చేసుకోవాలి, సైన్స్ని కన్సిడర్ చేసుకోవాలి, డైరెక్షన్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు కన్సిడర్ వాట్ రిలేషన్షిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్, కో రిలేషన్. సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ట్రై టు టెల్ మీ డీవియేషన్ ఆఫ్ ఎస్. డీవియేషన్ ఆఫ్ ఎస్ అంటున్నాం. డీవియేషన్ ఆఫ్ ఎస్ కాబట్టి ఏం చేయాలి అక్కడ, సిగ్మా ఎస్, బికాజ్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి డీవియేషన్ ఎస్ కదా. సిగ్మా ఎస్ ఇంటూ ఎంత ఉంది మనకు అక్కడ కోరిలేషన్, -0.6 సిగ్మా ఎస్ఎం, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ ఎంత 10% ఇంటూ, నువ్వు 10% అని చెప్పి ఫీల్ అవ్వకూడదు, యూనిట్ టు కన్సిడర్ వాట్, కో రిలేషన్. చెప్పండి కోరిలేషన్ ఎంత ఉంది మనకు అక్కడ 0.6 నెగిటివ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, -6%. అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎం అండ్ ఎస్, డీవియేషన్ ఆఫ్ ఎం 20% అయితే డీవియేషన్ ఆఫ్ ఎస్ ఎంత పర్సెంట్ అవుతుంది, -6%. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డీవియేషన్ ఆఫ్ ఎస్ అంటున్నాం కాబట్టి నువ్వు ఏం తీసుకోవాలి, సిగ్మా ఎస్ఏ తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిగ్మా ఎస్ తోటి స్టోరీ ఎండ్ చేస్తే నువ్వు రిలేషన్షిప్ని ఇగ్నోర్ చేసినట్టు. సో రిలేషన్షిప్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ కోరిలేషన్. దట్స్ వై ఇంటూ ఏం చేయాలి, సిగ్మా ఎస్ఎం చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 10% ఇంటూ -0.6, దెన్ యూల్ గెట్ వాట్, -6%. సో ఇదేంటమ్మా నార్మల్లీ కన్సిడరింగ్ ద రిలేషన్షిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్, కో రిలేషన్. సో పేపర్ అది పక్కన పెట్టుకోండి. సో తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు ఏంటి మీరు నాకు చెప్పాలి. ఓకే. సో ఇదంతా కూడా ఏంటమ్మా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కో రిలేషన్. సో ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మనం డీటెయిల్గా ఏంటి డిస్కస్ చేసుకున్నాం. ఎట్లా యూజ్ అవుతుందమ్మా, డీవియేషన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సిగ్మా బి, ఆ సిగ్మా బికి వీ నీడ్ టు కన్సిడర్ రిలేషన్షిప్ ఆల్సో. దట్స్ వై ఇంటూ ఏం చేయాలి, సిగ్మా ఏబి చేయాలి. దిస్ ఈస్ ద పర్పస్ అండ్ యూసేజ్ ఆఫ్ వాట్, ఐ మీన్ కోరిలేషన్. And now we are going to discuss the types of correlation. సో జనరల్లీ మనకు మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్, ఆఫ్టర్ దట్ నో కోరిలేషన్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, జీరో కోరిలేషన్. సరే ఏంటి సార్ ఈ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, నో కోరిలేషన్, జీరో కోరిలేషన్ ఏంటి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ బోత్ ద సెక్యూరిటీస్ ట్రావెల్ ఇన్ అ సేమ్ డైరెక్షన్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ పాజిటివ్ కోరిలేషన్. If at all both the securities travel in a different direction, then we call it as what, negative correlation. ఒకటి పాజిటివ్ కోరిలేషన్, ఇంకోటి ఏంటి నెగిటివ్ కోరిలేషన్. ఒక సెక్యూరిటీ ఏ లిమిటెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బి లిమిటెడ్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, పాజిటివ్. ఏ లిమిటెడ్ డిక్రీజ్ అయింది, బి లిమిటెడ్ కూడా డిక్రీజ్ అయితే ఇది కూడా ఏమవుతుంది, పాజిటివ్, బికాస్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అ సేమ్ డైరెక్షన్. బట్ నెగిటివ్ అంటే ఏంటమ్మా, విల్ ట్రావెల్ ఇన్ అ ఆపోజిట్ డైరెక్షన్. నాకు ఒక సెక్యూరిటీ ఇంక్రీజ్ అయితే ఇంకొక సెక్యూరిటీ ఏంటమ్మా డిక్రీజ్ అవుతుంది. అలా కాదు సార్, ఒక్కోసారి ఏంటి ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోసారి ఏంటి డిక్రీజ్ అవుతుంది, అసలు రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే వీ కాల్ ఇట్ యాజ్ నో కోరిలేషన్. అగైన్ పాజిటివ్ కోరిలేషన్లో దెర్ విల్ బి 2 టైప్స్. వన్ ఈజ్ పర్ఫెక్ట్ పాజిటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిలేటివ్లీ పాజిటివ్. అగైన్ నెగిటివ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ పర్ఫెక్ట్ నెగిటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిలేటివ్లీ నెగిటివ్.
అంటే పాజిటివ్లో 2 టైప్స్ ఉంటాయి, నెగిటివ్లో 2 టైప్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ ఉంటాయి? 5 టైప్స్. వాట్ ఆర్ దోస్ 5 టైప్స్? టెల్ మీ. ఫస్ట్ వన్ యూ విల్ బి హ్యావింగ్ పర్ఫెక్ట్లీ పాజిటివ్. ఆఫ్టర్ దట్ ఏంటమ్మా? రిలేటివ్లీ పాజిటివ్. ఆఫ్టర్ దట్ పర్ఫెక్ట్లీ నెగిటివ్. ఆఫ్టర్ దట్ రిలేటివ్లీ నెగిటివ్. ఆఫ్టర్ దట్ ఏంటమ్మా? నో కోరిలేషన్. మరి ఇది ఎలాగా ఏంటి అని చెప్పి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ కేసులో ఎక్స్ ఎంత 1 2 3 4 5 అనుకుందాం, వై ఎంత 10 20 30 40 అనుకుందాం. కెన్ యూ టెల్ మీ ద నెక్స్ట్ నెంబర్ డైరెక్ట్లీ బై అబ్జర్వింగ్ ద డేటా? చెప్పండమ్మా. ఇక్కడ x5 అయితే వై ఎంత అవుతుంది? ఎంత అవుతుంది వై? 50. 50 అవుతుంది అంటున్నారు. 50 అని చెప్పడానికి రీజన్ ఏంటి? నేను చెప్పాలా, మీరే చెప్పారు. బికాజ్ మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తున్నారు క్లియర్గా. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్ అనేది 1 యూనిట్ కనుక ఇంక్రీజ్ అయితే వై ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 10 యూనిట్స్. ఎక్స్ అనేది ఇంకొక 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే వై ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 10 యూనిట్స్. దట్స్ వై ఎక్స్ ఇంకొక యూనిట్ ఇంక్రీజ్ అయితే వై ఆటోమేటికల్లీ ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 10 యూనిట్స్. సో దట్స్ వై ఎంత పర్సంటేజ్ అని తీసుకున్నారమ్మా? 50%. ఆర్ ఎల్స్ ఇంకొకలాగా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ 10 టైమ్స్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్? వై. ఇంటూ 10 చేసుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్లీ నీకు వై ఎంత వచ్చేస్తుందమ్మా? స్ట్రైట్ అవే నీకు 50 రూపీస్ వస్తుంది. అంటే డైరెక్ట్లీ మనం నెక్స్ట్ నెంబర్ని బై అబ్జర్వింగ్ ద పాస్ట్ డేటా యు ఆర్ ప్రిడిక్టింగ్. ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు సార్ అంటే యు ఆర్ అబ్జర్వింగ్ ద పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ బిట్వీన్ ద చేంజ్ ఇన్ ద అబ్జర్వేషన్స్. అంటే మీకు క్లారిటీ వచ్చేసింది. లైక్ ఎక్స్ 1% కనుక ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ వై ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందనే క్లారిటీ వచ్చిందమ్మా? 10%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ ట్రావెలింగ్ అనే సేమ్ డైరెక్షనా, ఆపోజిట్ డైరెక్షనా? సేమ్ డైరెక్షన్. లైక్ ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వాట్? పాజిటివ్. దట్స్ వై నెక్స్ట్ నెంబర్ 50 అని చెప్పి మీరు ఎలా చెప్పగలిగారు? బై అబ్జర్వింగ్ ద పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ బిట్వీన్ ద నెంబర్స్. అంటే యూ ఆర్ హ్యావింగ్ అ క్లారిటీ దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్ ఇంక్రీజెస్ బై 1% వై విల్ బి ఇంక్రీజ్డ్ బై 10%. అంటే పర్ఫెక్ట్ ప్రొపోర్షన్లో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ పాజిటివ్. ఏం పాజిటివ్ అమ్మా? పర్ఫెక్ట్ పాజిటివ్ రిలేషన్షిప్. బట్ జనరల్లీ ఒక ఐడియా ఎలా ఉంటుందంటే నార్మల్లీ స్టూడెంట్స్కి ఎక్స్ 1% ఇంక్రీజ్ అయితే వై కూడా 1% ఇంక్రీజ్ అయితే పర్ఫెక్ట్ ఏమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎక్స్ 1% ఇంక్రీజ్ అయ్యి వై 10% కాదు, 20% కాదు, ఎంతైనా చేంజ్ అవ్వచ్చు. బట్ ఆ చేంజ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ అంటాం. బికాజ్ నెక్స్ట్ కేసులో 1% చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయిందమ్మా? 10%. అలా ఒక కన్సిస్టెంట్గా ఒక పర్ఫెక్ట్ ప్రొపోర్షన్లో చేంజ్ అయితే వి కాల్ ఇట్ యాజ్ వాట్? పర్ఫెక్ట్ పాజిటివ్. రిలేటివ్లీ పాజిటివ్ కూడా చూద్దామమ్మా, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ అబ్జర్వ్ ద నెక్స్ట్ కేస్, ఎక్స్ ఏమవుతుంది? 1 2 3 4. వై ఏమవుతుందమ్మా? 10. ఆఫ్టర్ దట్ ఏంటి? 100. ఆఫ్టర్ దట్ 105. ఆఫ్టర్ దట్ ఏంటి? 300. ఎక్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. వై ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. దట్స్ వై ఇదే రిలేషన్ అమ్మా? పాజిటివ్, నో డౌట్. But just like a previous example, can you predict the next number in this example? No. No doubt y is increasing. But first case lenti 10 nunchi 100. After that just 105. After that ekkadikkamma 300. Next ఏం వెళ్తుందో మనకు తెలియదు. ఐదర్ 302 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే చూసి డైరెక్ట్లీ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం అంటే నో, బికాస్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ప్యాటర్న్ అమాంగ్ ది అబ్జర్వేషన్స్. అలా ఒక పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ ప్యాటర్న్ లేకపోతే ఇంపర్ఫెక్ట్ అవుతుంది. సో దానికే ఇంకొక నేమ్ ఇవ్వాలి కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ వాట్? రిలేటివ్ పాజిటివ్ రిలేషన్షిప్. అర్థమవుతుందా? రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్ పాజిటివ్. పర్ఫెక్ట్ అని ఎందుకు అంటున్నాం? పర్ఫెక్ట్గా ఎక్స్ 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే వై కూడా ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 10 యూనిట్స్. దట్స్ వై దీన్ని పర్ఫెక్ట్ పాజిటివ్ అంటున్నాం. నెక్స్ట్ కేసులో బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, నో డౌట్. బట్ హియర్ ద థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ద పర్ఫెక్ట్ ప్రొపోర్షన్. ఎక్స్ ఒకసారి 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ 90 ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంకొక 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే జస్ట్ 5 మాత్రమే ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. ఆ పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ లేదు కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ వాట్? రిలేటివ్లీ పాజిటివ్. ఆఫ్టర్ దట్ సేమ్ ఈ రెండు చెప్పేశాను కాబట్టి మిగతా రెండు సింపులే. పర్ఫెక్ట్ నెగిటివ్ అండ్ రిలేటివ్లీ నెగిటివ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమవుతుందో చూడండి అమ్మా. 1 2 3 4 5 ఎక్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్.
వై ఏమవుతుంది 50 40 30 20 ఇంక్రీజా డిక్రీజా డిక్రీజ్. ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్, వై ఈజ్ డిక్రీజింగ్, బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. సిన్స్ ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ చెప్పండమ్మా ఇది పాజిటివ్ రిలేషన్ అవుతుందా నెగిటివ్ రిలేషనా? నెగిటివ్ రిలేషన్షిప్. దట్ ఇక్కడ 5 కేసులో ఎంత వస్తుందో యాక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. బికాజ్ 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంటే అనదర్ ఏమవుతుందమ్మా ఇంక్రీజా డిక్రీజా డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అవుతుంది 10. ఎగ్జాక్ట్లీ సేమ్ నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా ఇంకొక 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే ఎక్స్ కేసులో వై ఎంత డిక్రీజ్ అవుతుంది 10. అంటే ఒక ప్యాటర్న్ మనం ఫిక్స్ అయిపోవచ్చు. అచ్చా ఎక్స్ అనేది ఒక 1% ఇంక్రీజ్ అయితే వై అనేది ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది 10%. దట్స్ వై నెక్స్ట్ నెంబర్ ఎంత నోట్ చేయొచ్చు 50 40 30 20 ఆఫ్టర్ దట్ ఏంటమ్మా 10. అంటే హియర్ ఇట్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ అ పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ అమాంగ్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వాట్ అబ్జర్వేషన్స్. సో దట్స్ వై దీన్ని ఏమంటాం పర్ఫెక్ట్. దట్ ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకో డిక్రీజ్ అవుతుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ వాట్ పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముంటుందమ్మా మనకి ఇక్కడ రిలేటివ్లీ నెగిటివ్. రిలేటివ్లీ నెగిటివ్ అంటే ఏమీ లేదమ్మా సింప్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్. బట్ వై అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా డిక్రీజ్. బికాస్ 200 180 100 అండ్ 98 బోత్ ఆర్ ట్రావెలింగ్ అన్న సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. మరి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఏం చేయాలమ్మా ఇది పాజిటివ్ అనుకోవాలా నెగిటివా నెగిటివ్ కోరిలేషన్షిప్ అనుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ నెగిటివ్ కోరిలేషన్ కేసులో నెక్స్ట్ మనం 5th కేసులో ఎంత అని చెప్పి డైరెక్ట్లీ ప్రిడిక్ట్ చేయగలుగుతాం అంటే నో. బికాస్ ఫస్ట్ కేసులో ఎంత డిక్రీజ్ అయిందమ్మా నార్మల్లీ 20. నెక్స్ట్ కేసులో ఎంతమ్మా నార్మల్ ఇక్కడ 180 అండ్ 100 దట్ ఈజ్ ఎంత డిక్రీజ్ అయిపోయింది 80. అంటే ఫస్ట్ కేసులో 1% ఇంక్రీజ్ అయితే ఇక్కడ 20 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ కేసులో అదే 1% ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయింది 80. అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు ఏంటమ్మా డిక్రీజ్ అవుతుంది. దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ ప్రొపోర్షన్ లేదు. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వాట్ రిలేటివ్లీ నెగిటివ్ కోరిలేషన్షిప్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ కేసులో ఏంటమ్మా నో కోరిలేషన్ అంటాం. మరి నో కోరిలేషన్ కేసులో ఇక్కడ మనకి ఏంటమ్మా రిలేషన్షిప్పే ఉండదంట. మరి రిలేషన్షిప్ ఉండదు అని చెప్పి ఎట్లా మనకు తెలుస్తుందో ఒకసారి చూడండి అమ్మా ఎక్స్ అండ్ వై. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఏమవుతుందమ్మా ఇక్కడ ఇంక్రీజ్. అలా ఇంక్రీజ్ అవుతున్నట్టు అప్పుడు 50 40 30 ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా డిక్రీజ్. ఓకే ఇక్కడ మన బ్రెయిన్ ఏం చెప్తుంది నార్మల్లీ ఓకే ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే ఇంకోటి ఏమవుతుంది డిక్రీజ్ కాబట్టి దీన్ని ఏమంటామమ్మా నార్మల్లీ ఒక నెగిటివ్ కోరిలేషన్షిప్ అనుకుంటాం. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వట్లేదు. 3 4 5 మళ్ళీ ఏమవుతుంది ఇంక్రీజ్. బట్ వై ఏమవుతుంది 30 40 50 ఇంక్రీజ్. అంటే ఇక్కడే మనకేమొచ్చింది పాజిటివ్. అంటే ఒకే దాంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నెగిటివ్ వచ్చింది, హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా పాజిటివ్ వచ్చింది. కాబట్టి నువ్వు నెగిటివ్ చెప్పలేవు పాజిటివ్ చెప్పలేవు. దట్స్ వై ఇది ఏ రిలేషన్షిప్ అయిపోతుందమ్మా నో రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ నో కోరిలేషన్ అంటాం. క్లియరా. అంటే ఓవరాల్గా ఎన్నమ్మా మనకు వచ్చింది ఇక్కడ 5 ఉన్నాయి. ఒకటి ఏంటి పర్ఫెక్ట్లీ పాజిటివ్ పర్ఫెక్ట్లీ నెగిటివ్ రిలేటివ్లీ పాజిటివ్ రిలేటివ్లీ నెగిటివ్. ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ ఏంటమ్మా నో కోరిలేషన్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్లీ పాజిటివ్ అనుకోండి ఆర్ విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు +1. నా మీద ఏమైనా డౌట్ ఉంటే ఈ ఉన్న ఇన్ఫర్మేషన్కి మీరు కావాలంటే ట్రై చేసుకోండి క్లాస్ అయిన తర్వాత. డెఫినెట్లీ ఆర్ అనేది ఏంటమ్మా +1 వస్తుంది పర్ఫెక్ట్ పాజిటివ్ అయితే. అదే పర్ఫెక్ట్ నెగిటివ్ అనుకోండి ఆర్ విల్ బి ఈక్వల్ టు -1. రిలేటివ్లీ పాజిటివ్ అనుకోండి ఆర్ లైజ్ బిట్వీన్ 0 to 1. రిలేటివ్లీ నెగిటివ్ అంటే ఆర్ లైజ్ బిట్వీన్ 0 to -1. నో కోరిలేషన్ అనుకోండి ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోదంతా మీరు తెలుసుకోవాలంటేనో సింప్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తెలిస్తే మీకు సరిపోతుంది. పర్ఫెక్ట్లీ నెగిటివ్ అని ఇచ్చాడు అనుకోండి స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ వాట్ -1. పర్ఫెక్ట్లీ పాజిటివ్ అనుకోండి +1. నో కోరిలేషన్ అంటే ఆర్ విల్ బి ఈక్వల్ టు వాట్ 0. అదే రిలేటివ్లీ పాజిటివ్ అనుకోండి ఆర్ లైజ్ బిట్వీన్ 0 అండ్ +1. రిలేటివ్లీ నెగిటివ్ అనుకోండి ఆర్ లైజ్ బిట్వీన్ 0 అండ్ -1. సో అట్లా మనం ఏంటమ్మా గుర్తుపెట్టుకోవాలి. బట్ బ్యాక్గ్రౌండ్లో ఫౌండేషన్లో ఉన్న కాన్సెప్ట్ అనమాట నార్మల్ ఇదంతా. పర్ఫెక్ట్లీ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది పర్ఫెక్ట్లీ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో వాళ్ళే ఇచ్చేస్తారు. జస్ట్ పాజిటివ్ అయితే ఆర్ ఏంటి నెగిటివ్ అయితే ఆర్ ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది. చెప్పడమ్మా చూడకుండా పర్ఫెక్ట్లీ పాజిటివ్ అనుకోండి ఆర్ విల్ బి ఈక్వల్ టు
+1. పర్ఫెక్ట్లీ నెగిటివ్ అనుకోండి, ఆర్ విల్ బి ఈక్వల్ టు -1. రిలేటివ్లీ పాజిటివ్ అనుకోండి, ఆర్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. రిలేటివ్లీ నెగిటివ్ అనుకోండి, ఆర్ లైస్ బిట్వీన్ 0 అండ్ -1. నో రిలేషన్, నో కోరిలేషన్ అనుకోండి, ఆర్ విల్ బి ఈక్వల్ టు వాట్? 0. అండ్ ఆఫ్టర్ దట్ ఈ స్టోరీని బేస్ చేసుకుని ఫ్యూ మాడిఫికేషన్స్ మనం చేస్తాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1, దెన్ సిగ్మా పి కెన్ బి మాడిఫైడ్ లైక్ దిస్. బికాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1 అంటే ఇక్కడ కోరిలేషన్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చమ్మా? 1. అప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది? 2WA WB సిగ్మా ఏ సిగ్మా బి. అదేంటి సార్ సిగ్మా ఏబి ఏమైందంటే సిగ్మా ఏబి ఏమని చెప్పి ట్రీట్ చేసుకున్నాం ఇక్కడ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1. అప్పుడు మనకు ఫార్ములా ఏమైపోతుందమ్మా? √WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్డ్. దెన్ యుల్ గెట్ వాట్? WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి. ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇట్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1, సేమ్ అదే స్టోరీ, బట్ కాకపోతే 1 ప్లేస్లో ఏమొస్తుందమ్మా? -1. అప్పుడు మనకి ఏమవుతుంది స్టోరీలో? -1 కాబట్టి -2WA WB సిగ్మా ఏ సిగ్మా బి అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి హోల్ స్క్వేర్ అండర్ రూట్, స్క్వేర్ రూట్ అగైన్ గెట్స్ క్యాన్సిల్డ్. దెన్ యూ విల్ గెట్ వాట్? WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1 అంటే WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి. అలాగా సార్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఈ ఎంటైర్ కాంపోనెంట్ ఏమైపోతుందమ్మా? 0. అప్పుడు మనకి బ్యాలెన్స్ ఏముంటుంది సార్ అంటే సింప్లీ ఈ పార్టికులర్స్ ఉంటాయి. ఏంటది? √WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్. ఇట్లా మనం షార్ట్ కట్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది గుర్తు లేకపోయినా నష్టం లేదమ్మా, ఈ ఫార్ములా యూజ్ చేసి పడేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇట్లా చేస్తే ఏంటి? షార్ట్ కట్ అనమాట. చెప్పండి, నార్మల్లీ సిగ్మా పి ఫార్ములా ఏంటి? √WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB సిగ్మా ఏ సిగ్మా బి సిగ్మా ఏబి. ఇఫ్ ఇట్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1 అనుకోండి, సిగ్మా ఏబి విల్ బికమ్ వాట్? 1. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది షార్ట్ కట్లో? WA సిగ్మా ఏ ప్లస్ WB సిగ్మా బి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, దెన్ √WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్. ఇప్పుడు దీని రిలేటెడ్ మనం ఏంటమ్మా ఒక ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, ఆ ఇల్లుస్ట్రేషన్ డిస్కస్ చేద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10. బట్ ఇక్కడ వరకు క్లారిటీ మెయింటైన్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? పార్ట్ 3. ఈ పార్ట్ 3లో జస్ట్ కోరిలేషన్ అండర్స్టాండింగ్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది చూసాం. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్లీ కోరిలేషన్ ఇచ్చేస్తే చేసుకుంటూ వెళ్తాం. బట్ ప్రాక్టికల్ లైఫ్లో దాని యూజేజ్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్టర్ ద టైప్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ టైప్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజేజ్ ఏంటి, ఆ పర్టికులర్ టైప్కి వాట్ విల్ బి ద కోరిలేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో కొరిలేషన్ లైస్ బిట్వీన్ 1 అండ్ -1, అండ్ మధ్యలో వచ్చిన వాటికి ఏంటి కథ అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి? ఇల్లుస్ట్రేషన్ 10. సో చూడండమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10 సింపుల్గానే ఉంటుంది. సో ఫాలోయింగ్ ఈజ్ ద డేటా రిగార్డింగ్ 6 securities. Assuming 3 will have to be selected, state which ones will be picked. Out of the total 6 securities, you have to choose how many securities? 3 securities. ఈ కాన్సెప్ట్ నేమ్ ఎఫిషియంట్ ఫ్రాంటైర్ అంటాం. అంటే ఉన్న సెక్యూరిటీస్లో ఏవి ఎఫిషియంట్ అనేది మనం పిక్ చేసుకోవాలి. నీకు ఎఫిషియంట్ అనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే సింప్లీ బ్రెయిన్లో 3 రూల్స్ పెట్టుకోండి అమ్మా. ఫస్ట్ రూల్ ఏంటి? హై రిటర్న్ అండ్ హై రిస్క్. హై రిస్క్ ఉండొచ్చు, తప్పలేదు, బట్ మీరు తీసుకున్న రిస్క్కి తగ్గట్టు రిటర్న్ కూడా రావాలి. ఆబ్వియస్లీ CA పాస్ అవడం అంటే ఏంటి? రిస్కే, బట్ అయినా రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? టు గెట్ మోర్ అండ్ మోర్ రిటర్న్స్. అట్లా ఇంకొక పారామీటర్ ఎలా ఉంటుందంటే సేమ్ రిటర్న్ ఉన్న పర్లా, బట్ రిస్క్ అనేది ఏంటి? లోవర్ ఉండాలి. అది బెస్ట్ అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటమ్మా? సేమ్ రిస్క్ ఉన్నా పర్లేదు వెన్ కంపేర్ టు ద అనదర్ సెక్యూరిటీస్, బట్ సేమ్ రిస్క్ మెయింటైన్ చేస్తూ రిటర్న్ అనేది ఏంటమ్మా? హయ్యర్ ఉండాలి. ఇది ప్రాక్టికల్లీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దామమ్మా, కంగారేం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ యూ అబ్జర్వ్ ద A, B అండ్ F, బుద్ధున్నోడు ఎవడైనా కానీ దేన్ని చూస్ చేసుకుంటారు చెప్పండి? ABFలో. సో ABFలో దేని చూస్ చేసుకోవాలి? ఏ. ఎందుకు ఏ అని చెప్పారు? ఇక్కడ సేమ్ రిటర్న్ ఉంది, ఎలాగో సేమ్ ఉంది కదా, రిస్క్ ఏం చేద్దాం? లో తీసుకుందాం. దట్స్ వై ఏంటమ్మా ఏ అనేది మనం పిక్ చేసుకుందాం. ఆ ఏ అనేది ఎక్కడ సెట్ అవుతుందో చూడండి అమ్మా. సేమ్ రిటర్న్ బట్ లో రిస్క్, అంటే సెకండ్ పాయింట్ని సాటిస్ఫై చేస్తుంది ఎవరు? ఏ. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ మనకి ఏముంటుంది సార్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ కంపేర్ ది బి విత్ ఈ, ఇక్కడ ఈ అండ్ బి కేసులో రిస్క్ అనేది సేమ్ ఉందా లేదా? ఎస్.
బట్ బీఈలో ఏది బెస్టో చెప్పండి? ఈ. ఎందుకు ఈ? ఇక్కడ సేమ్ లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంది, బట్ ఈ ఈస్ గివింగ్ వాట్? హయ్యర్ రిటర్న్. సో దట్స్ వై యూ హ్యావ్ టు చూస్ వాట్? 9. ఐ మీన్ ఏంటమ్మా? ఈ. అంటే ఈ కేసు ఏది క్వాలిఫై అయిందమ్మా? సేమ్ రిస్క్, బట్ రిటర్న్ ఈస్ వాట్? హయ్యర్. ఇన్స్టెడ్ ఆఫ్ 8 వి గాట్ వాట్? 9. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి ఇంకా బ్యాలెన్స్ ఉన్నది మనకి? సి అండ్ డి. లో రిస్క్ లో రిటర్న్ బెస్టా, హై రిస్క్ హై రిటర్న్ బెస్టా అంటే ఆబ్వియస్లీ విల్ చూస్ వాట్? హై రిస్క్ అండ్ హై రిటర్న్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 4D ఎందుకు సార్ దీన్ని అసలు కన్సిడర్ కూడా చేయట్లేదంటే, ఇక్కడ చూడండి అమ్మా, 4 and 4 వెన్ యూ కంపేర్ ఏ అండ్ డి, రిస్క్ ఏంటి? సేమ్ ఉంది, బట్ రిటర్న్ అనేది ఎక్కడ హయ్యర్ ఉందమ్మా? ఏ కేసులో హయ్యర్ ఉంది. సో దట్స్ వై డి కూడా ఏంటి మనకి వరస్టే, బికాజ్ అదే 4 రిస్క్ తోటి రిటర్న్ ఎంత వస్తుంది? ఏ కేసులో 8 వస్తుంది. సో దట్స్ వై బెటర్ వి గో విత్ వాట్? సి, దట్ ఈస్ హై రిస్క్ అండ్ హై రిటర్న్. సో ఫస్ట్ పాయింట్ని సాటిస్ఫై చేస్తే వచ్చింది మనకి సి. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు చూస్ వాట్? ఏ కమా సి కమా అండ్ ఈ. చెప్పండి, వాట్ ఆర్ ద రూల్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్? హయ్యర్ రిస్క్ హయ్యర్ రిటర్న్, ఆర్ ఎల్స్ వీ కెన్ డూ అనదర్ థింగ్, సేమ్ రిటర్న్ బట్ లోవర్ రిస్క్, ఆఫ్టర్ దట్ సేమ్ రిస్క్ బట్ హయ్యర్ రిటర్న్. సో ఇట్లా మనం ఏం చేసుకోవాలమ్మా? చూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు చూడండి, సెకండ్ పాయింట్, అజ్యూమింగ్ పర్ఫెక్ట్ కోరిలేషన్. జనరల్ ఇక్కడ క్వశ్చన్లో ఒక ఫ్లా ఉంటుంది. పర్ఫెక్ట్ కోరిలేషన్ అనేది 2 వేస్లో ఉండొచ్చు. పర్ఫెక్ట్ పాజిటివ్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ పర్ఫెక్ట్ నెగిటివ్ ఉండొచ్చు. పర్ఫెక్ట్ పాజిటివ్ అనుకోండమ్మా, వీ హ్యావ్ టు టేక్ వాట్? +1. పర్ఫెక్ట్ నెగిటివ్ అనుకోండి, వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్? -1. బట్ ఇక్కడ ఏంటి? క్వశ్చన్ సైలెంట్ ఉంది కాబట్టి వి అజ్యూమ్ ఇట్ యాజ్ వాట్? +1. షో వెదర్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ 75% ఇన్ ఏ అండ్ 25% ఇన్ సియా, ఆర్ టు ఇన్వెస్ట్ 100% ఇన్ ఇయా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఒక చాయిస్ ఏంటమ్మా? ఏ అండ్ సిలో ఇన్వెస్ట్ చేయాలి ఇన్ 75% అండ్ 25% రేషియో. ఆఫ్టర్ దట్ ఇంకొక చాయిస్ ఏముందమ్మా మనకి? ఇన్వెస్ట్ 100% ఇన్ వాట్? ఈ. నువ్వు 100% ఈలో ఇన్వెస్ట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్ ఏంటి, నీకు వచ్చే రిస్క్ ఏంటి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామమ్మా. ఈలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్ వస్తుంది? 9%. ఎంత రిస్క్ బేర్ చేయాలి? 5%. అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇన్వెస్ట్ 100% ఇన్ ఈ, అప్పుడు 100% ఈ విల్ గివ్ ద రిటర్న్ ఆఫ్ హౌ మచ్? 9%. రిస్క్ ఎంత ఉంటుందమ్మా? 5%. ఇది కాకుండా ఇంకోటి ఉంది కదా, ఏంటది? ఏ అండ్ సి. ఏలో ఎంత? 0.75. జీలో ఎంత? 0.25. వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? పోర్ట్ఫోలియో రిటర్న్. మన పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా తెలిసిందే కదా, WARA ప్లస్ WCRC. WA ఎంతమ్మా? 0.75. RA ఎంతమ్మా? 8%. 8% ఎలా వచ్చిందని ఫీల్ అవ్వకూడదమ్మా. రిటర్న్ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది? ఏ కేసులో 8%. ఆఫ్టర్ దట్ సి కేసులో ఎంత? 12%. అదే మనం కన్సిడర్ చేసుకోవాలమ్మా, 8%. అండ్ ఆఫ్టర్ దట్ 0.25 ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ వాట్? 12%. దీనికి వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది? 9% వచ్చింది. దట్ ఈస్ ద పోర్ట్ఫోలియో రిటర్న్. పెద్ద కష్టమేం లేదు. ఏకి సికి రిటర్న్ పిక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డూ వాట్? వెయిటెడ్ యావరేజ్. ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో రిస్క్. పోర్ట్ఫోలియో రిస్క్ అంటున్నాం, పర్ఫెక్ట్ కోరిలేషన్ అన్నాడు. We assume it as perfect positive correlation where R is equal to, it will become what? +1. As I already said, if at all R is equal to +1, what is the shortcut for portfolio risk? WA sigma A plus WB sigma B. అదే ఇక్కడ అప్లై చేయండి. WA sigma A plus WC sigma C, where WA is 0.75, WC is 0.25. What about sigma A and sigma C? Sigma A ఎంతమ్మా? 4%. Sigma C ఎంత? 12%. So same thing we need to consider here. 4%. After that ఏంటమ్మా? 12%. will get how much? 6%. అంటే ఏ అండ్ సి రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత? 9%. పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత పర్సెంట్ అమ్మా? 6%. చెప్పండి, ఏది బెస్ట్ అంటారు? ఏ అండ్ సి ఆర్ గివింగ్ సేమ్ రిటర్న్, బట్ సేమ్ రిటర్న్ ఉన్నప్పుడు రిస్క్ అనేది హయ్యర్ ఉండాలా, లోవర్ ఉండాలా? లోవర్. సో లోవర్ కాబట్టి ఎక్కడ వచ్చిందమ్మా? 5%. సో ఏ అండ్ సిలో ఇన్వెస్ట్ చేసి ఓవర్ యాక్షన్ చేసేదానికన్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అమ్మా? ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ఇన్వెస్ట్ ఇన్ వేర్? ఈ. ఇదంతా కూడా ఎక్కడమ్మా మనం డిస్కస్ చేస్తుంది? నార్మల్లీ ఆఫ్టర్ కన్సిడరింగ్ వాట్? దిస్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్. సో టైప్స్ ఆఫ్ కోరిలేషన్ మీకు తెలిస్తే అప్పుడు ఏంటమ్మా? R is equal to +1 తీసుకోవచ్చు, డైరెక్ట్ ఫార్ములా తీసుకోవచ్చు అని మనకు తెలుస్తుంది.
దట్స్ వై ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రూల్స్ ఒక్కటి బ్రెయిన్లో ఉంటే చాలమ్మా, యూ కెన్ ఈజీలీ డూ దిస్ ఇల్లుస్ట్రేషన్. అండ్ ఇక్కడతో మన కాన్సెప్ట్ అనేది సమాప్తం. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ మినిమమ్ రిస్క్ పోర్ట్ఫోలియో. ఫ్లో అర్థం చేసుకోండి అమ్మా. ఫస్ట్ పార్ట్లో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ రిటర్న్ అండ్ రిస్క్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సెకండ్ పార్ట్లో వీ హ్యావ్ డిస్కస్డ్ పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్, ఆఫ్టర్ దట్ కోవేరియన్స్, కోరిలేషన్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ పార్ట్ 3లో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, కోరిలేషన్, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ కోరిలేషన్ ఏంటి అనేది మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ ఇదే పార్ట్ 3లో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అదేంటి మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. సార్ ఏంటి సార్ ఈ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే, లాస్ట్ క్లాస్లో మనం ఒక ఇల్లుస్ట్రేషన్ చూసాం, ఒకసారి క్విక్గా దాని సొల్యూషన్ చూడండి. ఇల్లుస్ట్రేషన్ 4 చేసాం, గుర్తుందా? ఇల్లుస్ట్రేషన్ 4లో లాస్ట్ క్లాస్లో మనం ఏ పాయింట్ అమ్మా డిస్కస్ చేసింది, థర్డ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్లో ఆన్సర్ ఎంత వచ్చిందో అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం మళ్ళీ. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ కన్సిడర్ ద థర్డ్ పాయింట్, ద ఆన్సర్ వీ గాట్ ఈస్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఈజ్ 14%, పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత 9.307%. గుర్తుందా, ఇది క్యాల్కులేట్ చేసాం. అలాగే నెక్స్ట్ కేసులో మీరు చూస్తే సెకండ్ కేస్ 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి అండ్ 50% ఇన్వెస్ట్ ఇన్ వేర్ డి అంటున్నాడు. అంటే ఇక్కడ వెయిట్ చేంజ్ చేసామా లేదా? ఎస్. మరి వెయిట్ చేంజ్ చేస్తే పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్ ఆన్సర్స్ సేమ్ ఉంటాయా, చేంజ్ అవుతాయా? చేంజ్. మరి చేంజ్ కాబట్టి ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. 50% దగ్గర పోర్ట్ఫోలియో రిటర్న్ వచ్చేంత 16%, పోర్ట్ఫోలియో రిస్క్ వచ్చేంత 10.93%. అలాగే ఫస్ట్ 100% అనుకోండి, 12%, 10% ఈజ్ ద రిస్క్. ఆఫ్టర్ దట్ 100% ఇన్ డి అయితే పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత 20%, పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత 18%. ఇదంతా నేను మీకు ఎందుకు డిస్ప్లే చేస్తున్నానంటే, లాస్ట్ క్లాస్లో వెన్ వీ హ్యావ్ టేకన్ 75% అండ్ 25%, we got the portfolio risk of how much 9.307. అలాగా సార్ 50-50 ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియో రిస్క్ ఎంతమ్మా 10.93%. అంటే బై చేంజింగ్ ఇన్ ద వెయిట్స్ లైక్ ప్రొపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి అండ్ డి, సో ఆటోమేటికల్లీ సిగ్మా పి అనేది సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్. అంటే ఇది ఒక వీడియో గేమ్ లాగా అనమాట. అంటే యాజ్ అ ఫండ్ మేనేజర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెయిట్స్ అనేవి చేంజ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి అండ్ డి 50-50, 75-25, 25-75 అట్లా మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటికల్లీ పోర్ట్ఫోలియో రిస్క్ అనేది సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్. ఇంకొంచెం డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేద్దామమ్మా. నాట్ ఓన్లీ దట్ 50-50 అండ్ సో ఆన్, ప్రతి పాయింట్ మనం కన్సిడర్ చేసుకుందాం. లెట్ అస్ సే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటమ్మా, నార్మల్లీ వెయిట్ ఆఫ్ ఏ అండ్ వెయిట్ ఆఫ్ బి. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం, సిగ్మా ఏ అండ్ సిగ్మా బి. అక్కడ బీడి అని ఉంది, మనం ఏబి అని పెట్టుకున్నామమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిగ్మా ఏ అండ్ సిగ్మా బి ఎంత పర్సంటేజ్ ఉంది మనకి, 10% అండ్ 18%. అదే ఇక్కడ మనం ఇంకాపరేట్ చేసుకున్నాం. 10% ఈ సిగ్మా ఏ, సిగ్మా బి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి ఎంతమ్మా 18%. ఆఫ్టర్ దట్ కోరిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి, కోరిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి కూడా ఎంత ఇచ్చడమ్మా, నార్మల్ ఇక్కడ 0.15. ద సేమ్ థింగ్ ఐ హ్యావ్ టేకెన్ సార్ 0.15. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటి, డబ్ల్యూఏ డబ్ల్యూబి ఇవి చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటికల్లీ ఏంటమ్మా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో విల్ బి చేంజ్డ్. మనం బుక్లో క్యాల్కులేట్ చేసింది ఒకసారి చెక్ చేసుకుందాం, బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా అని చెప్పి. మన బుక్లో క్యాల్కులేట్ చేసింది ఏంటి, 0.75 అండ్ 0.25. చూడనమ్మా పైన పెడతానది 0.75 అండ్ 0.25. అది అలా మనము డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో 9.307. కావాలంటే చెక్ చేసుకోండి, మనకు కూడా ఎంత వచ్చిందమ్మా 9.307 ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేసి మాన్యువల్గా క్యాల్కులేట్ చేసాం, అంతా కూడా ఏంటమ్మా ఎక్సెల్ఏ క్యాల్కులేట్ చేస్తుంది. అలా కాదు సార్ 50-50 కూడా చెక్ చేయండి అంటే ఎంతమ్మా 10.93%. సి 50-50 ఆల్సో యుల్ గెట్ ద సేమ్ థింగ్. సో 50-50 కేసులో కూడా మనకి ఎంత వచ్చింది 0.5 అండ్ 0.5. సి టాప్లో ఉంది 10.93%. ఇదేంటమ్మా నార్మల్లీ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు నా బాధ అంతా ఏంటి, మీరు ఫ్యూచర్లో ఫండ్ మేనేజర్ అయిపోయి రిస్క్ అనేది ఏంటి క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే మీరు వెయిట్ చేంజ్ చేస్తే ఆటోమేటికల్లీ రిస్క్ కూడా ఏమవుతుందమ్మా, పోర్ట్ఫోలియోది చేంజ్ అవుతుంది. బట్ అల్టిమేట్లీ ఏ ఇన్వెస్టర్కైనా కానీ రిస్క్ అనేది హయ్యర్ ఉండాలనుకుంటాడా, లోవర్ ఉండాలనుకుంటాడా? లోయర్.
మరి లోవర్ అనేది స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, ఎక్కడ లోవర్ వచ్చిందో మీరు పిక్ చేసి నాకు చెప్పండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, విత్ ద హెల్ప్ ఆఫ్ అ చేంజ్ ఇన్ ద వెయిట్స్ పోర్ట్ఫోలియో రిస్క్ విల్ బీ చేంజ్డ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, చేంజ్ అవుతుంది, బట్ హయ్యర్ ఉండాలనుకుంటే మరి రిస్క్ లోవరా, లోవర్. దానికోసం ఇంత యుద్ధం చేస్తున్నాం మరి లోవర్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. ఫస్ట్ 16 పాయింట్ ఉంది, తర్వాత ఏంటి 14 పాయింట్, 13 పాయింట్, అట్లా మెల్లమెల్లగా రిస్క్ అనేది ఏంటి డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. 10 పాయింట్, తర్వాత ఏంటి పోర్ట్ఫోలియో రిస్క్ 9 పాయింట్స్లోకి వచ్చింది. ఆఫ్టర్ దట్ అట్లా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కిందికి ఏంటి 9.7 మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళి టచ్ అయింది, మనకి 10కి టచ్ అయింది. సో ఇక్కడ మినిమం ఎక్కడ వస్తుంది, 9.5, 9.4, 9.2. సో మధ్యలో ఎక్కడ మనకు వచ్చింది సార్ మినిమం అంటే 9.25 దగ్గర మినిమం ఉంది. దానిలో దట్టు ఇంకా మినిమం ఎక్కడ వచ్చింది సార్ మనకి అంటే చూడండి, 9.5 రిలేటెడ్, 9.25 రిలేటెడ్లో మినిమం ఎక్కడమ్మా, సో ఇక్కడ రైట్ 9.2520,268 అది మినిమం. అది పైకి తీసుకెళ్తాను చూడండి, అది మనకు వచ్చేలాగా మ్యాపింగ్ చేసుకుందాం. 9.2520,268 ఎక్కడ వచ్చిందో చూడండి అమ్మా, వెయిట్ 0.8 అండ్ 0.2 టాప్ మోస్ట్లో ఉంది చూడండి, 0.8 అండ్ 0.2. అంటే ఈ మొత్తం స్టోరీలో వాళ్ళు ఇచ్చింది ఏంటి, నార్మల్లీ ర్యాండమ్గా కొన్నే. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే అల్టిమేట్లీ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో హ్యాస్ టు బి మ్యాక్సిమైజ్డా మినిమైజ్డా. అలా మినిమైజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు చూస్ ద వెయిట్ ఆఫ్ అ ఏ అండ్ వెయిట్ ఆఫ్ అ బి. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, మన కేసులో ఏంటి వెయిట్ ఆఫ్ అ బి అండ్ వెయిట్ ఆఫ్ అ డి ఎంత అవ్వాలంట, 0.8. వెయిట్ ఆఫ్ అ ఏ, వెయిట్ ఆఫ్ అ డి ఏమవ్వాలంటమ్మా, నార్మల్లీ 0.2. అప్పుడు రిస్క్ అనేది ఏంటి మినిమం అవుతుందంట. మినిమం అక్కడే ఎలా అవుతుందని చెప్పి డీటెయిల్గా ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. మరి ఎగ్జామ్లో మీకు ఏమైనా సిస్టమ్ ఇచ్చి ఎక్సెల్ ముందు పెడతాడా క్యాల్కులేట్ చేయడానికి, నో. మరి దీనికంటూ ఒక ఫార్ములా ఉంటుందమ్మా, దాన్ని మనం మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో అంటాం, ఎంఆర్పి, మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో, యూ హ్యావ్ టు పిక్ ద పోర్ట్ఫోలియో మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ద సెక్యూరిటీస్. అంటే యూ హ్యావ్ టు చూస్ ద వెయిట్స్ ఇన్ సచ్ అ మేనర్ ultimately portfolio risk has to be maximum or minimum. That's why we are calling this concept as minimum risk portfolio. మరి మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది సార్, ఈ ఆన్సర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికంటే ఒక ఫార్ములా ఉంటుందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ WA is equal to, విల్ కన్సిడర్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ a comma b divided by sigma a square plus sigma b square minus 2 covariance of a comma b. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎగ్జాక్ట్లీ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ ఫర్ వెయిట్ ఆఫ్ అ ఏ. సో వితౌట్ ఎనీ డిలే మరి ఇది కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి క్యాల్కులేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ క్యాల్కులేషన్ ఇక్కడ నోట్ చేద్దాం చూడండి. WA is equal to sigma b square and after that covariance of a comma b. Let us say ఇవి A and B అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. B and D అని ఇచ్చాడు, అవి ఏంటి A and B అనుకోండి అంతే. ఇక్కడ ఫస్ట్ ఏంటి సిగ్మా బి స్క్వేర్ మనకు కావాలి. సో సిగ్మా బి స్క్వేర్ అంటే ఎంతమ్మా, 18 స్క్వేర్. టేక్ ద సేమ్ థింగ్, 18 స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. అదేంటి సార్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి మాకు ఇవ్వలేదు కదా అంటే, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి విల్ బి ఈక్వల్ టు సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి. ఇది కూడా కొత్త ఏం కాదు, లాస్ట్ సెషన్లో ఏంటి మనం డిస్కస్ చేసిందే. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఏ ఎంతమ్మా 10, సిగ్మా బి ఎంత 18 ఇంటూ సిగ్మా ఏబి ఎంతమ్మా, ఇక్కడ కోరిలేషన్ 0.15 whole divided by, we need to consider what, a square అంటే 10 square plus 18 square minus 2 into covariance of a comma b. ఓకేనా, దీన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఎంతమ్మా,
ఎంత వచ్చింది? 74 పాయింట్ డెసిమల్ సైజ్ తీసుకున్నారా ప్రాపర్గా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రాపర్గా తీసుకున్నారా? 0.8 వస్తామా? అక్కడ 18 ప్లేస్లో 8 తీసుకున్నాం ఇందాక. దానివల్ల చేంజ్ వచ్చింది. బట్ ఎగ్జాక్ట్లీ మనకి ఇందాక ఎక్సెల్ ఎంత వచ్చింది? 0.8. సో డబ్ల్యూఏ డెఫినెట్లీ డబ్ల్యూఏ విల్ బీ ఈక్వల్ టు వాట్? 0.8. 0.802 ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఆన్సర్. ఓకే, సో ఎంత వచ్చింది మనకు? నార్మల్లీ 0.80 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. కాకపోతే ఇందాకేంటి కింద 8 తీసుకున్నాం, బట్ ఏం తీసుకోవాలి? 18. సో ఇదేంటమ్మా? డబ్ల్యూఏ. సో డబ్ల్యూఏ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ డబ్ల్యూబీ ఎలా వస్తుంది? 1 మైనస్ డబ్ల్యూఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 మైనస్ 0.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2. సో ఇట్లా మనం ఏంటి మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ మనకి ఏం నేర్పిస్తుంది? ఈ వెయిట్స్ దగ్గర పోర్ట్ఫోలియో రిస్క్ విల్ బికమ్ వాట్? మినిమం. సో తక్కువ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అదే మనం ఇక్కడ ఏంటమ్మా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మన కాన్సెప్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో, what is the formula for that? WA is equal to sigma b square minus covariance of a comma b divided by sigma a square plus sigma b square minus 2 covariance of a comma b. సో దీనికంటూ ఒక డెరివేషన్ ఉంటుంది లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను మ్యాథమెటికల్ డెరివేషన్. సో అది కూడా ఏంటి నార్మల్లీ ఇది అయిపోయిన తర్వాత దాని డెరివేషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అది కావాలంటే అప్పుడు చూసుకోండి. బట్ జనరల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. బట్ ఆ డెరివేషన్ అది కావాలంటే అది కూడా ఏంటమ్మా చూసుకోవచ్చు. ఒకవేళ మనం సాటిస్ఫై అయిపోతాం బికాజ్ ఎక్సెల్లో చెక్ చేసుకున్నాం కాబట్టి ఓకే ఇట్లా మనం తక్కువ వస్తుందని చెప్పి. బట్ ఆ ప్రూఫ్ డెరివేషన్ కూడా కావాలి అంటే సో ఆ వీడియో చూస్తే ఏంటమ్మా మీకు తెలిసిపోతుంది. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏంటమ్మా దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? ఇల్లుస్ట్రేషన్. సో చూడండి దాని రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్ 7. Securities X and Y have standard deviations of 3% and 9%. Sigma X entama 3%, Sigma Y enta 9%. Nitin is having a surplus of 20 lakhs for investment in these two securities. Enthune antama 20 lakhs. How much should he invest in each of these securities to minimize the risk? రిస్క్ అనేది మినిమైజ్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఇఫ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ఎక్స్ అండ్ వై ఈజ్ -1, 0.3 -0 అండ్ ఆఫ్టర్ దట్ ఏంటమ్మా 0.6. ఈ పర్టికులర్ కోరిలేషన్స్ దగ్గర మనకేంటమ్మా నార్మల్లీ దే ఆర్ ఆస్కింగ్ టు క్యాల్కులేట్ ద పోర్ట్ఫోలియో, I mean weights of securities, so that total risk of a portfolio maximum ఉండాలంటున్నారా మినిమమా? మినిమం. మరి ఎక్కడ మినిమం అవుతుంది ఏంటని చెప్పి ఉంటాము వీ నీడ్ టు అనలైజ్. సో అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి -1 కాబట్టి -1 అదే మనం అక్కడ తీసుకుందామమ్మా. ఫస్ట్ కేసులో కొరిలేషన్ ఎంత ఉంది మనకి ఇక్కడ? -1. ఆఫ్టర్ దట్ సిగ్మా ఎక్స్ కావచ్చు, సిగ్మా వై కావచ్చు, ఎంత ప్రొవైడ్ చేసాడు ఇక్కడ? 3% అండ్ 9%. అదే మనం ఇక్కడ నోట్ చేసుకున్నామమ్మా. సిగ్మా ఎక్స్ ఎంత? 3%, సిగ్మా వై ఎంత? 9%. ఆఫ్టర్ దట్ డబ్ల్యూఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అక్కడ ఏబి అన్నాం, ఇక్కడ ఏంటి? XY. సిగ్మా వై స్క్వేర్ మైనస్ కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ 2 కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్లో ఎంత? 9² మైనస్ కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై ఎలా వస్తామో మనకి? సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ఇంటూ సిగ్మా XY. అదే మనం ఇక్కడ ఏం చేసాం? సబ్స్టిట్యూట్ చేసాం. ఆఫ్టర్ ద డినామినేటర్లో 9 + 81. 9 ఎలా వచ్చిందని కంగారు పడద్దమ్మా. 9 అంటే ఏంటి? 3² అండ్ ఆఫ్టర్ దట్ 9² మైనస్ 2 కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసాక డబ్ల్యూఎక్స్ ఎంత వచ్చింది? 0.75. ఆఫ్టర్ దట్ దీనిది 0.75 అయితే ఆటోమేటికల్లీ వైది ఏమవుతుందమ్మా? బ్యాలెన్స్ 0.25. అట్లా మనకున్న 20 lakhsలో ఎక్స్ లెంత్ ఇన్వెస్ట్ చేయాలి 15 lakhs, వై లెంత్ ఇన్వెస్ట్ చేయాలి 5 lakhs. అప్పుడు మనకి రిస్క్ అనేది ఏంటమ్మా? మినిమైజ్ అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. -0.3 అంటే ఎంటైర్ స్టోరీ విల్ రిమైన్ వాట్? సేమ్. But instead of -1, here correlation you need to consider is -0.3. Likewise, you'll get 0.839 as what? WX.
WY ఏంటమ్మా 1 మైనస్ 0.839. అలాగే నెక్స్ట్ ఏంటి జీరో అంట. జీరో అంటే సింప్లీ ఏమైపోతుంది అక్కడ 0 నీకు ఎంత వచ్చిందమ్మా 0.9. ఆఫ్టర్ దట్ సిగ్మా XY 0.6 అయితే సేమ్ స్టోరీ y స్క్వేర్ మైనస్ కొవేరియన్స్ ఆఫ్ x, y. అంటే ఇక్కడ కొవేరియన్స్ ఆఫ్ x, y ఎలా వచ్చింది సిగ్మా x సిగ్మా y ఆఫ్టర్ దట్ ఇంటూ సిగ్మా XY ఎంత తీసుకోవాలి 0.6 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 కొవేరియన్స్ ఆఫ్ x, y. కొవేరియన్స్ ప్లేస్లో ఏంటి సిగ్మా ఎస్ సిగ్మా వై సిగ్మా XY. అది సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 1.125. బట్ 1.125 ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. నీకు వెయిట్ టోటల్ ఉన్నది ఏంటి 1, బట్ 1.125 వచ్చింది కాబట్టి ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో దట్స్ వై మొత్తం కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నామమ్మా ఇక్కడ ఎక్స్ ఎంత ఇన్వెస్ట్ చేసేయాలి 20 lakhs. అదే ఇంకా మ్యాక్సిమమ్ అమ్మా, దానికి మించి మనం ఏం చేయలేం. అప్పుడు వైలో ఇన్వెస్ట్మెంట్ ఏమైపోతుంది 0. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. అంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా 2 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ వెయిట్స్ ఇన్ సచ్ ఎ మేనర్ సో దట్ రిస్క్ హ్యాస్ టు బి మినిమం. అది ఎలాగనేది మీకు తెలియాలి కాబట్టి ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది. అప్పుడే మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే చాప్టర్కి జస్టిఫికేషన్ వస్తుంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఇదే మేనేజ్మెంట్ ఆఫ్ వాట్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎట్లా మేనేజ్ చేయాలి, రిస్క్ మినిమం వచ్చేలాగా మేనేజ్ చేయాలి, రిటర్న్ మ్యాక్సిమం వచ్చేలాగా మేనేజ్ చేయాలి. మరి రిస్క్ మినిమం ఎలా వస్తుంది అనేది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫార్ములా. ఇది మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. రిస్క్ అనేది ఏం చేయొచ్చు మినిమైజ్ చేయొచ్చు. బట్ ఇక్కడతో మన కాన్సెప్ట్ అనేది ఎండ్ అవ్వదమ్మా. ఈ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియోకి ఇంకొక చిన్న ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్నే మనం జీరో రిస్క్ పోర్ట్ఫోలియో అంటాం. ఏ రిస్క్ పోర్ట్ఫోలియో అమ్మా జీరో రిస్క్ పోర్ట్ఫోలియో. అంటే జీరో రిస్క్ పోర్ట్ఫోలియో అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ పోర్ట్ఫోలియో రిస్క్ ఏమవుతుందంట జీరో అవుతుంది. మరి అదేంటి సార్ ఎక్కడ పడితే అక్కడ అవుతుంది అంటే నో, బికాజ్ ఇందాకే మనం విత్ ప్రూఫ్ అబ్జర్వ్ చేసామమ్మా. ఇక్కడ ఎక్కడైనా కానీ పోర్ట్ఫోలియో రిస్క్ అనేది జీరో అవ్వడం చూసారా మీరు, నో మినిమం అవుతుంది అంతే. ఎంతవరకు అది కూడా 9.20 సంథింగ్ ఏదో వచ్చింది. బట్ అలా కాకుండా దెర్ విల్ బి సమ్ సిచ్యువేషన్స్ వేర్ యూ కెన్ మేక్ వాట్ పోర్ట్ఫోలియో రిస్క్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి అలా కూడా అవుతుందా సార్ అంటే అవుతుందమ్మా. బట్ అలా అవ్వాలి అంటే దెర్ షుడ్ బి అ కండిషన్ దట్ కొరిలేషన్ షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా AB షుడ్ బి ఈక్వల్ టు -1. అంటే కొరిలేషన్ -1 అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేషన్ అయితే మాత్రమే పోర్ట్ఫోలియో రిస్క్ అనేది మినిమైజ్ చేయొచ్చు. బట్ దట్ మినిమం వాల్యూ విల్ బికమ్ వాట్ 0. అంటే మినిమం అనేది 9.287 కాదు, డైరెక్ట్లీ యూ కెన్ సెండ్ దట్ టు వాట్ 0. మరి అలా 0 అనేది ఎక్కడ అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్, ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అనుకోండి, రిస్క్ని మనం ఏం చేయొచ్చు మినిమైజ్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్, మేబీ 9, 7, 6 అట్లా కాదు. అది జీరో రిస్క్ పోర్ట్ఫోలియో అంటే యూ కెన్ మినిమైజ్ ద రిస్క్ టు ద ఎక్స్టెంట్ వాట్ 0. బట్ అలా 0 అవ్వాలంటే ఆర్ షుడ్ బి ఈక్వల్ టు వాట్ 1. మరి ఏంటి సార్ మరి విత్ ప్రూఫ్ మీరు నాకు చెప్పండి అంటే మళ్ళీ మన స్టోరీ ప్రతి కాన్సెప్ట్ ఏంటి మన స్టోరీ తోటి లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా లింక్ అయ్యేటట్టే అక్కడ స్టోరీని మనం ఫ్రేమ్ చేసుకున్నాం. గుర్తుందా సిగ్మా A ఇజ్ ఈక్వల్ టు ఏ లిమిటెడ్ ఎంత వచ్చింది 1.414%, సిగ్మా B ఎంత వచ్చింది 14.14%. ఆఫ్టర్ దట్ సిగ్మా AB ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. కోవేరియన్స్ ఎంత తీసుకున్నాం -20 గుర్తుందా, డివైడెడ్ బై 1.414 ఇంటూ 14.14 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా -1. ఇది కొత్త ఏం కాదమ్మా, ఇందాకే ఫ్రెష్గా మనం చెప్పుకున్నాం. అంటే మన ఎగ్జాంపుల్కి కోరిలేషన్ ఎంత వచ్చింది -1. మరి -1 కాబట్టి పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేటెడా కాదా, ఎస్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేటెడ్ పోర్ట్ఫోలియో రిస్క్ ఏమవ్వచ్చంట 0 అవ్వచ్చంట. మరి 0 అవుతుందా లేదా అని చెప్పి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎక్సెల్ విల్ అబ్జర్వ్ సార్. సి ద సేమ్ స్టోరీ, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ A, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ B 1.414, 14.14. ఆఫ్టర్ దట్ వెయిట్ ఆఫ్ A అండ్ వెయిట్ ఆఫ్ B సరదాగా పని పాట లేక నేను చేంజ్ చేసుకుంటూ వెళ్ళా. ఆఫ్టర్ దట్ దాన్ని బేస్ చేసుకుని ఏమొస్తుంది చూడండి, కొరిలేషన్ తెలిసిందే కదా -1. అది విత్ ప్రూఫ్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. -20 డివైడెడ్ బై సిగ్మా A ఇంటూ సిగ్మా B. లాస్ట్లో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఫస్ట్ ఎంత వచ్చింది 14.14, లాస్ట్కి ఎంత వచ్చింది మళ్ళీ మనకంటే 1.414. ఈ మధ్యలో రిస్క్ అనేది ఎక్కడైనా 0 చేయొచ్చా అంటే ఎస్ సార్ వీ కెన్ మేక్ ఇట్ 0. చూడండి ఎంత వచ్చిందో 0.011414.
అదేంటి సార్ ఎగ్జాక్ట్లీ 0 రాలేదంటే మనం ఏంటమ్మా డెసిమల్స్ అనేది మనం జస్ట్ 0.91 0.09 తీసుకున్నాం కాబట్టి అక్కడ 0.0 సంథింగ్ వచ్చింది. మీరు పర్ఫెక్ట్గా 0.90909090 అట్లా తీసుకున్నారనుకోండి, అప్పుడు డెఫినెట్లీ పోర్ట్ఫోలియో రిస్క్ కెన్ బికమ్ వాట్ 0. అంటే అర్థమవుతుందా? మన ఎగ్జాంపుల్ దేంతో లింక్ చేసుకున్నాం? r ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేటెడ్. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేటెడ్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రిస్క్ కెన్ బికమ్ వాట్ 0. మరి 0 ఎక్కడ అవుతుంది సార్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ బికమ్ 0 అట్ దిస్ పాయింట్ 0.91 అండ్ 0.09. మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? దానికంటే ఫార్ములా ఉండాలి కదా ఎగ్జామ్లో అనేది. కాబట్టి ఇప్పుడు మనం ఫార్ములా డిస్కస్ చేద్దాం, బికాజ్ ఎక్సెల్ ఉండదు కదా ఎగ్జామ్లో. మరి ఫార్ములా ఏంటి సార్ అంటే చెప్పండి. r ఈజ్ ఈక్వల్ టు -1 అయితే పోర్ట్ఫోలియో రిస్క్ ఏమవుతుందంట 0. మరి పోర్ట్ఫోలియో రిస్క్ 0 అంటున్నాడు కాబట్టి ఇఫ్ ఇట్ ఆల్ r ఈజ్ ఈక్వల్ టు -1, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పోర్ట్ఫోలియో రిస్క్? చూడండి అమ్మా, WA సిగ్మా A మైనస్ WB సిగ్మా B. సేమ్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్. WA సిగ్మా A మైనస్ WB సిగ్మా B ఈజ్ ఈక్వల్ టు 0. అది 0 అవ్వడం మన డ్రీమ్. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ WA and WB ఎలా నోట్ చేయొచ్చు? 1 minus WA into we can take sigma B, that is equal to WA sigma A minus 1 into sigma B, you'll get sigma B. మైనస్ ఇంటూ మైనస్ ఏంటమ్మా ప్లస్. ప్లస్ ఏమవుతుంది మనకి? WA sigma B is equal to 0. Send this sigma B to the right side, you'll get sigma B. ఇక్కడ WA కామన్ నోట్ చేస్తే you'll get sigma A plus sigma B, and finally WA is equal to sigma B divided by sigma A plus sigma B. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాట్? మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. మరి ఈ ఫార్ములా మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో, మినిమం అంటున్నానని చెప్పి మిస్టేక్ అనుకోద్దమ్మా, ఇది కూడా మినిమం రిస్క్ పోర్ట్ఫోలియోనే. బట్ ఇక్కడ రిస్క్ మినిమైజేషన్ అనేది ఎక్కడ వరకు మనం మినిమం చేయొచ్చు? 0. దానిలో ఉన్న ఇంక్లూజివ్ కాన్సెప్ట్ ఇది, అంతే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, మరి కరెక్టా కదా చెక్ చేసుకుందాం. మన కేసులో సిగ్మా బి ఎంత ఉందమ్మా మనకి? 14.14% డివైడెడ్ బై వాట్ అబౌట్ సిగ్మా ఏ? 1.414% ప్లస్ సిగ్మా బి అగైన్ 14.14%. దట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎంత వచ్చిందో వెయిట్ ఆఫ్ ఏ? 0.9090 అట్లా వచ్చింది. కావాలంటే చెక్ చేసుకోండి. మనకు వచ్చింది ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇప్పుడు. బట్ ఇక్కడైతే ఏది బెస్ట్ అనిపించిందమ్మా మనకి? 0.91 బెస్ట్ అనే ఒపీనియన్లో మనం ఏంటి తీసుకున్నాం. వేర్ ఆ 0.91 దగ్గర మనకు ఆన్సర్ అనేది ఏంటమ్మా? అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చేసింది మనకి? 0.0 సంథింగ్. ఓకేనా? సో బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్? బోత్ ఆర్ సేమ్. అలాగే వెయిట్ ఆఫ్ బి కావాలంటే సింప్లీ 1 మైనస్ వెయిట్ ఆఫ్ ఏ ఎంత వచ్చేస్తుంది మనకి? 0.09090. ఇట్లా మనం 0 రిస్క్ పోర్ట్ఫోలియో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి సమ్మరైజేషన్ చూసుకుంటే మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ఫార్ములా ఏంటి? నార్మల్లీ WA ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ A, B డివైడెడ్ బై సిగ్మా A స్క్వేర్ ప్లస్ సిగ్మా B స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ A, B. అలా కాదు సార్, 0 రిస్క్ పోర్ట్ఫోలియో అవ్వాలి అంటే ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. ఎక్కడ అవుతుంది? r ఈజ్ ఈక్వల్ టు -1 అయితేనే అవుతుంది. అక్కడ WA ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఫార్ములా? సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటే ప్రీవియస్ ఇల్లుస్ట్రేషన్లో ఏ బిట్లో ఏమొచ్చింది? -1. ఏ బిట్లో -1 కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేటెడా కాదా? ఎస్. మరి దానికి ఫార్ములా మనకి టాలీ అవుతుందా లేదా అనేది విత్ ప్రూఫ్ మనం అబ్జర్వ్ చేద్దామమ్మా. సి ఇక్కడ మనకి సిగ్మా XY ఎంత వచ్చింది? -1. సో దట్స్ వై రిస్క్ కెన్ బికమ్ వాట్? 0. దట్ ఈస్ ద రీజన్ ఫార్ములా ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం? WA ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎక్స్ వైలు ఉన్నాయి కాబట్టి WX ఈజ్ ఈక్వల్ టు సిగ్మా Y డివైడెడ్ బై సిగ్మా X ప్లస్ సిగ్మా Y. సిగ్మా Y ఎంతమ్మా ఇంతకీ? 9 డివైడెడ్ బై సిగ్మా X ఎంతమ్మా? 3 ప్లస్ 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 డివైడెడ్ బై 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.75. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. అంటే మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ఈజ్ అ యూనివర్సల్ కాన్సెప్ట్. అది దేనికైనా యూజ్ చేయొచ్చు. బట్ ఈ షార్ట్ కట్ ఉంది కదా, ఇది దేనికి యూజ్ చేయాలి? ఓన్లీ r ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటే మాత్రమే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. బికాజ్ ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ అప్లై అవ్వదు. 0 రిస్క్ పోర్ట్ఫోలియో ఎక్కడ వస్తామా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? మరి ఇక్కడ ఏంటమ్మా మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో అంటున్నా కదంటే మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో అంటే అదే
మినిమం రిస్క్ ఎంత మినిమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అది r ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఆ మినిమం వాల్యూ ఏమైపోతుంది? 0. అంటే ఇదేదో సపరేట్ కాన్సెప్ట్ అనుకోవద్దు. జీరో రిస్క్ పోర్ట్ఫోలియో ఈజ్ సేమ్ యాజ్ వాట్? మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. బట్ జీరో రిస్క్ పోర్ట్ఫోలియో ఈజ్ బీన్ అప్లైడ్ ఓన్లీ వెన్ r ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ఈ కేసులో మీరు ఇది తీసుకున్నారనుకోండి, పోర్ట్ఫోలియో రిస్క్ ఏమైపోతుందంట? 0 అవుతుందంట. ఇట్లా మనం రిస్క్ ఎలా డిక్రీజ్ చేసుకోవాలి, రిస్క్ ఎలా జీరో తెలుసుకోవాలని చెప్పి ఏ చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకేనా? సో ఒకసారి ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామో ఒక 5 minutes టైం తీసుకుని పైన అంతా చూసుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ ఈజ్ బీటా. సో మెల్లగా ఏంటమ్మా, బీటా కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు దానికన్నా ముందు ఇంకొక ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసేద్దాం. సింపుల్గానే ఉంటుంది ఈ రిస్క్ రిలేటెడ్. ఇల్లుస్ట్రేషన్ 9 మన బోర్డ్ మెటీరియల్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ 31. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ ఇన్వెస్టర్ హ్యాస్ 2 portfolios knowing an minimum variance set ABC, పోర్ట్ఫోలియో ఎక్స్ పోర్ట్ఫోలియో వై ఇచ్చి ఉంటాడమ్మా. ఇక్కడ వెయిట్ ఆఫ్ ఏ ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ ఏది? 0.3, 0.4 అండ్ 0.3 సి. ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో వై ఎట్లా ప్లాన్ చేసుకుంటామంట? 0.2, 0.5 అండ్ 0.3. ఆఫ్టర్ దట్ వాట్ వుడ్ బి ద వెయిట్ ఫర్ ఈచ్ స్టాక్ ఫర్ అ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్టెడ్ బై ఇన్వెస్టింగ్ 5,000 ఇన్ ఎక్స్ అండ్ 3,000 ఇన్ వై. అంటే సింప్లీ ఏబిసిలో ఎంత ఇన్వెస్ట్ చేసామో చెప్పండి రా బాబు అనేది ఏంటమ్మా నార్మల్లీ క్వశ్చన్ మార్క్. మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది ఏంటమ్మో ఒకసారి చూద్దాం. సో పోర్ట్ఫోలియో ఎక్స్లో టోటల్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేది ఎంత? 5,000. అగైన్ దాన్ని స్టాక్ ఏ, స్టాక్ బి, స్టాక్ సికి ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తామమ్మా నార్మల్లీ? 0.3, ఆఫ్టర్ దట్ 0.4, ఆఫ్టర్ దట్ 0.3. అట్లా మనం ఇక్కడ ఏం చేయాలి? పద్ధతిగా స్ప్లిట్ చేయాలి. అదే మనం ఏం చేసాం? స్ప్లిట్ చేసాం. 5,000 ఇంటూ 0.3, 5,000 ఇంటూ 0.4 అండ్ 5,000 ఇంటూ 0.3. స్ప్లిట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది మనకి? 1,500, 2,000 అండ్ 1,500. ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో వై మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందమ్మా ఇక్కడ మనకి? 3,000. ఆ 3,000ని కూడా ఎలా స్ప్లిట్ చేయాలి? 0.2, 0.5 అండ్ 0.3. అట్లా మనం స్ప్లిట్ చేస్తే 600, 1,500 అండ్ 900 వచ్చింది. రెండింటిని టోటల్ చేశారనుకోండి 2,100, 3,500 అండ్ 2,400 is the investment in what? Stocks. అంటే టోటల్ స్టాక్ లో ఎంత ఇన్వెస్ట్ చేసాం? 2,100. టోటల్ స్టాక్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేసాం? 3,500. టోటల్ స్టాక్ సిలో ఎంత ఇన్వెస్ట్ చేసాం? 2,400. అండ్ ఆఫ్టర్ దట్ టోటల్ ఎంత వచ్చిందమ్మా మనకి? 8,000. అండ్ దీన్ని బేస్ చేసుకుని రేషియోస్లోకి మనం స్ప్లిట్ చేసుకోవాలి. 0.2625, 0.4325 అండ్ 0.3. అట్లా మనం స్ప్లిట్ చేసుకున్నాం. ఎట్లా వస్తుందమ్మా నార్మల్లీ? సింపుల్, 2,100 డివైడెడ్ బై 8,000. అట్లా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెయిట్స్ ఆఫ్ అ స్టాక్స్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడమ్మా సెకండ్ పాయింట్లో? సపోజ్ ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ 4,000 అవుట్ ఆఫ్ 8,000 ఇన్ సెక్యూరిటీ ఏ. సెక్యూరిటీ ఏలో 4,000 అవుట్ ఆఫ్ 8,000 ఇన్వెస్ట్ చేశాడంట. అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు సెక్యూరిటీ ఏలో? 4,000 డివైడెడ్ బై 8,000 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5. నెక్స్ట్ అది బాధ ఏంటంట? హౌ విల్ హీ allocate ద బ్యాలెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ బి అండ్ సి టు ఎన్ష్యూర్ దట్ హిస్ పోర్ట్ఫోలియో ఈజ్ అట్ అ మినిమం వేరియన్స్ సెట్. ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రేషియోస్ ఏంటి? అది బెస్ట్ రేషియోస్ అంట. పోర్ట్ఫోలియో ఎక్స్ అండ్ వై వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఆ రేషియోస్. మరి మిగతాది ఎలా స్ప్లిట్ చేస్తాం సార్ అంటే సింప్లీ అప్లై ద కామన్ సెన్స్. ప్రీవియస్లీ ఇచ్చిన బెస్ట్ రేషియోస్లో డబ్ల్యూసి ఏంటమ్మా? అది సేమ్ ఉంది, 0.3 అండ్ 0.3. అండ్ డబ్ల్యూసీ ఏం చెప్తుంది? మీరు ఏదైనా కొట్టుకోండి డబ్ల్యూబి, బట్ డబ్ల్యూసీ షుడ్ రిమైన్ వాట్? సేమ్ అని చెప్తుంది ఇండైరెక్ట్లీ. దట్స్ వై డబ్ల్యూసీ విల్ రిమైన్ వాట్? సేమ్ 0.3. బ్యాలెన్స్ బి ఎంత అవుతుందమ్మా? టోటల్ 1, దానిలో 0.5 ఎవరికి ఇచ్చేసాం? వెయిట్ ఆఫ్ ఏ. 0.3 ఎవరికి ఇచ్చేసాం? వెయిట్ ఆఫ్ సి. బ్యాలెన్స్ యూ విల్ బి హ్యావింగ్ 0.2, దట్ ఈస్ వాట్? వెయిట్ ఆఫ్ బి. సింప్లీ ఈ 8,000ని స్ప్లిట్ చేయడమే. 8,000 ఇంటూ 0.2 యుల్ గెట్ 1,600. 8,000 ఇంటూ 0.3 యుల్ గెట్ 2,400. అట్లా మనం ఏం చేయాలమ్మా? దాన్ని స్ప్లిట్ చేయాలి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ ఏముంది? టోటల్గా 8,000 ఉంది. ఆ 8,000ని ఎలా స్ప్లిట్ చేయాలనేది క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ 0.5 ఉంటుందిరా బాబు అని చెప్పి వాడు ముందే చెప్తున్నాడు. అండ్ వై అనేది ఏంటమ్మా? ప్రీవియస్లీ ముందు ఎక్స్ వైలో సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అనుకుంటాం, కాన్స్టెంట్. సో 0.5 మైనస్ 0.3 టోటల్ ఇంకా మనకి ఎంత ఉంటుందమ్మా బ్యాలెన్స్? 0.2.
మరి ఆ 0.2 కాబట్టి ఆ 8,000 ఎట్లా స్ప్లిట్ చేయాలమ్మా, 0.5 కాబట్టి యుల్ గెట్ 4,000. 8,000 ఇంటూ 0.2 యుల్ గెట్ వాట్ 1,600. 8,000 ఇంటూ 0.3 యుల్ గెట్ 2,400. అట్లా మనం స్ప్లిట్ చేయాలమ్మా. ఇంతటితో ఏంటి ఇల్లుస్ట్రేషన్ కూడా సమాప్తం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే బీటా. సో బీటా అనేది స్టార్ట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఇప్పటివరకు ఏవైతే చెప్పుకున్నామో చూడండి. సరే చూడండమ్మా. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి, పార్ట్ 1లో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఇండివిజువల్ రిటర్న్ అండ్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్ రిస్క్, దట్ టు విత్ ప్రాబబిలిటీస్ వితౌట్ ప్రాబబిలిటీస్ అన్నీ చెప్పుకున్నాం. పార్ట్ 2లో ఏం డిస్కస్ చేసాం, పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్. వైల్ క్యాల్కులేటింగ్ ద పోర్ట్ఫోలియో రిస్క్ ఒక న్యూ కాన్సెప్ట్ మనకు తెలిసింది, దట్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ద ఇన్వెస్టర్ ఆఫ్ బోత్ ద సెక్యూరిటీస్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బోత్ ది సెక్యూరిటీస్. లైక్ రెండు ఏంటి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, రిస్క్ ఏమైనా మిటిగేట్ అవుతున్నాయి అనేది మనకు తెలిసింది. ఆ కన్సిడరింగ్ ద రిలేషన్షిప్ని ఏమంటామమ్మా, కోవేరియన్స్, కో డీవియేషన్, కో మూమెంట్ అంటాం. కోవేరియన్స్ గురించి తెలుసుకున్నాం. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ కో రిలేషన్ ఆల్సో. సో కోరిలేషన్ అంటే ఏమీ లేదమ్మా, కొరిలేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు విల్ కన్సిడర్ ద కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి. అంటే న్యూమరేటర్లో వీఆర్ కన్సిడరింగ్ ద డీవియేషన్ ఆఫ్ ఏ డీవియేషన్ ఆఫ్ బి విత్ కన్సిడరింగ్ ద సైన్స్. డినామినేటర్లో ఏంటి, వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్. అంటే విత్ కన్సిడరింగ్ ద సైన్స్ అంటున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటావు సైన్స్ నువ్వు, యు ఆర్ ద సింగిల్ ఇన్వెస్టర్ దెన్ యూ విల్ కన్సిడర్ ద సైన్స్. అదే మీరు సపరేట్ ఇన్వెస్టర్స్ అనుకోండి, ఒకటి ఏంటి నార్మల్లీ మీ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంకో సెక్యూరిటీలో నువ్వు ఇన్వెస్ట్ చేసావు అంటే దెర్ ఇస్ నో పాయింట్ టు కన్సిడర్ వాట్ రిలేషన్షిప్, బికాజ్ నీకు లాస్ వస్తే పక్కనోడు ఎవడో వచ్చి నీకు పెట్టాడు. సో అది కాన్సెప్ట్ అనమాట. న్యూమరేటర్లో విత్ కన్సిడరింగ్ ద రిలేషన్షిప్, డినామినేటర్లో వితౌట్ కన్సిడరింగ్ ద రిలేషన్షిప్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ పార్ట్ 2. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పార్ట్ 2, నెక్స్ట్ ఇన్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్ ది పార్ట్ 3 స్టార్టింగ్ విత్ వాట్ కోరిలేషన్. కొరిలేషన్ పర్పస్ ఏంటి, ఆ సోదంతా కూడా ఏంటమ్మా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రాక్టికల్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఏంటి, కోరిలేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. అంటే దాని మీనింగ్ ఏంటి, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తే 10% ప్లస్ ఆర్ మైనస్, టాటాలో ఇన్వెస్ట్ చేస్తే 20% ప్లస్ ఆర్ మైనస్, బట్ గూగుల్ తల్లిలో సెర్చ్ చేస్తే కొరిలేషన్ ఎంత వచ్చింది, -0.5. అంటే నువ్వు మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ద సింగిల్ ఇన్వెస్టర్, ఇఫ్ ఎట్ ఆల్ యూ కన్సిడర్ ద రిలేషన్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ కోరిలేషన్, దెన్ ద డీవియేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. అంటే డీవియేషన్ ఆఫ్ టీ 20% అనుకోవద్దు, 20% ఇంటూ కన్సిడర్ ద రిలేషన్షిప్ అండ్ సైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ కోరిలేషన్. ఎంత, 0.5 నెగిటివ్. అప్పుడు నీకు ఎంత వస్తుందమ్మా, -10%. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్, డీవియేషన్ ఆఫ్ టీ వెన్ యూ కన్సిడర్ ద రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ వాట్ సైన్స్. ఇదంతా కూడా ఏంటమ్మా మనం డిస్కస్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి, కొరిలేషన్ టైప్స్ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఆ టైప్స్లో ఏంటి, వేరియస్ టైప్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు +1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, వాట్ ఆర్ ద రివైజ్డ్ పోర్ట్ఫోలియో రిస్క్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ ఎంఆర్పి డిస్కస్ చేసాం, మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డిస్కస్ చేసింది ఏంటి, జీరో రిస్క్ పోర్ట్ఫోలియో హ్యాస్ బీన్ డిస్కస్డ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈజ్ పార్ట్ 4. మరి పార్ట్ 4 మొత్తం కూడా దేనికి రిలేటెడ్ సార్ అంటే బీటా రిలేటెడ్ అమ్మా. బీటా అంటే నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ సెక్యూరిటీ అండ్ మార్కెట్. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ వాట్, సెక్యూరిటీ అండ్ మార్కెట్. అంటే ఎంత బ్యూటిఫుల్గా కాన్సెప్ట్స్ ఫ్రేమ్ చేశారు చూడండి. ఫస్ట్ ఏంటి, ఇండివిజువల్ ఒకరితో ఒకరికి సంబంధమే లేదు. After that we have discussed about the portfolio, understanding the relationship between the two or more securities. And now we are going to identify the relationship between the securities with what, పెద్ద దిక్కు బెంచ్మార్క్. బెంచ్మార్క్ ఎవరమ్మా, మార్కెట్. మరి మార్కెట్ అంటే ఎర్రగడ్డ మార్కెట్, భరత్నార్ మార్కెటా? నో, మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. ఈదర్ యూ కెన్ చూస్ వాట్, నిఫ్టీ, ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ వాట్, సెన్సెక్స్. ఆ రెండిట్లో ఏదో ఒకటి పిక్ చేసుకుని వీ హ్యావ్ టు సీ ద రిలేషన్షిప్ విత్ ఆర్ సెక్యూరిటీ. లెట్ us take an example. You want to see the relationship between రిలయన్స్ అండ్ ది మార్కెట్. ఎందుకు సార్ మనకు పని పాట లేదంటే, పని పాట ఉందమ్మా, బట్ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా, మన మార్క్స్ కానీ ఏదైనా కానీ దేంతో కంపేర్ చేసేవాళ్ళు, రిపోర్ట్ కార్డులో హైయెస్ట్ మార్క్స్ తోటో క్లాస్ యావరేజ్ తోటో కంపేర్ చేసేవాళ్ళు ఒక బెంచ్ మార్క్ తోటి. అలాగే ఇక్కడ కూడా మీరు ఫ్యూచర్లో ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. కంపేర్ యువర్ సెక్యూరిటీ విత్ వాట్, బెంచ్ మార్క్.
మరి బెంచ్ మార్క్ ఏంటి? మార్కెట్, దట్ ఈస్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయాలని తెలిసింది. ఎవరితో ఐడెంటిఫై చేయాలి? మార్కెట్. ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 2019 అండ్ 2020 2 ఇయర్స్ తీసుకుందాం. 2019లో రిలయన్స్ రిటర్న్ వచ్చి 20% అనుకుందాం. అదే మార్కెట్ రిటర్న్ వచ్చి 15% అనుకుందాం. మార్కెట్ అంటే ఏదో గాల్లోంచి ఊడిపడుతుంది అనుకోద్దమ్మా. మార్కెట్ అంటే నిఫ్టీ. నిఫ్టీ అంటే ఏంటి? టాప్ 50 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద ఎన్ఎస్సి. పూల్ ఆఫ్ టాప్ 50 కంపెనీస్. సెన్సెక్స్ అంటే ఏంటి? టాప్ 30 కంపెనీస్ విచ్ ఆర్ పూల్డ్ ఇన్ సెన్సెక్స్, విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ సెన్సెక్స్. ఓకే, సో దట్స్ వై ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ, బీఎస్సీలో లిస్ట్ అయిన ఏంటమ్మా? టాప్ 30 కంపెనీస్ని మనం ఏమంటాం? సెన్సెక్స్ అంటాం. అంటే అక్కడ ఏంటి? టాప్ 50 కంపెనీస్ రిటర్న్స్ యావరేజ్ చేస్తే నీకు నిఫ్టీ రిటర్న్ వస్తుంది. టాప్ 30 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ బీఎస్సీని నువ్వు యావరేజ్ చేస్తే విల్ గెట్ వాట్? సెన్సెక్స్. అంతే, 15% అనుకుందాం. 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి రిటర్న్ ఆఫ్ రిలయన్స్ ఎంత అయింది? 10% అనుకుందాం. రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఎంత అయిందంటే 10% అనుకుందాం. చెప్పండమ్మా, కోవిడ్ వల్ల రిలయన్స్కి మార్కెట్కి డెఫినెట్లీ ఎఫెక్ట్ అయితే వచ్చింది, బికాస్ బోత్ కేసులో రిటర్న్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. బట్ కోవిడ్ వల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు అనిపిస్తుంది మీకు? రిలయన్సా, మార్కెటా, ఆర్ ఎల్ సేమ్ ఎఫెక్టా? రిలయన్స్. రిలయన్స్ అని చెప్పడానికి రీజన్ ఏంటి? నేను చెప్పకపోయినా యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ద డీవియేషన్ బిట్వీన్ వాట్? రిటర్న్స్. అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిటర్న్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. 20% మైనస్ 10% ఎంత ఎఫెక్ట్ అయిందమ్మా కోవిడ్ వల్ల? 10%. 15% మైనస్ 10% ఎంత ఎఫెక్ట్ అయిందమ్మా కోవిడ్ వల్ల? మార్కెట్ 5% ఎఫెక్ట్ అయింది. సో 5% మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంటే రిలయన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుందమ్మా? 10%. రెండు కూడా ఇంక్రీజ్ అయినాయా, డిక్రీజ్ అయినాయా? డిక్రీజ్. సో డిక్రీజ్ కాబట్టి వి ట్రీట్ ఇట్ యాజ్ వాట్? మైనస్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? బీటా ఆఫ్ రిలయన్స్ ఇస్ ఈక్వల్ టు చెప్పడమ్మా, బీటా ఆఫ్ రిలయన్స్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిలయన్స్ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్ అవుతుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిలయన్స్ రిటర్న్ ఎంతమ్మా? 10% కోవిడ్ వల్ల నెగిటివ్, డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ ఎంతమ్మా? 5%. సో 5% 2 times, ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 2. దట్ ఈస్ ద బీటా ఆఫ్ రిలయన్స్. వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ బీటా ఆఫ్ రిలయన్స్? సింపుల్ సార్, ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1 unit, బీటా విల్ బి ఎఫెక్టెడ్ బై వాట్? 2 units. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. సో దట్స్ వై రిమెంబర్ వన్ థింగ్, బీటా పాజిటివ్ వచ్చింది అంటే బోత్ విల్ ట్రావెల్ ఇన్ వాట్? సేమ్ డైరెక్షన్. మార్కెట్ డిక్రీజ్ అయింది, రిలయన్స్ డిక్రీజ్ అయింది. సో దట్స్ వై మైనస్ మైనస్ గాట్ క్యాన్సిల్డ్. ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రిలయన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్. బట్ అండర్స్టాండ్ దిస్ బీటా 2 కాన్సెప్ట్. బీటా 2 అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1 unit అలిగితే రిలయన్స్ ఎన్ని యూనిట్స్ అలుగుతుందమ్మా? 2 units అలుగుతుంది. అలాగే లెట్ us టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ బీటా ఆఫ్ టాటా. బీటా ఆఫ్ టాటా ఏమవుతుంది? పర్సంటేజ్ చేంజ్ ఇన్ టాటా రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్, బికాస్ హియర్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద టాటా విత్ వాట్? మార్కెట్. సో దట్స్ వై బెంచ్ మార్క్ ఎప్పుడైనా డినామినేటర్లో నోట్ చేస్తాం. నువ్వు ఏ సెక్యూరిటీ క్యాలిక్యులేట్ చేస్తావు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నోట్ చేయాలమ్మా? న్యూమరేటర్లో నోట్ చేయాలి. మరి టాటా రిలేటెడ్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది ఒకసారి మనం చెక్ చేసుకుందామమ్మా. లెట్ us సే టాటా రిటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే 2019లో ఎంత ఉంది? 10%. 2020లో ఎంత ఉంది? 25%. అంటే రిటర్న్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అయింది? 15%. అంటే 15% రిటర్న్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇన్ ద న్యూమరేటర్ యూనిట్ టు కన్సిడర్ వాట్? 15% ఇంక్రీజ్ కాబట్టి మీరు ఏం తీసుకోవాలమ్మా? +15% డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాట్? మార్కెట్ రిటర్న్. Percentage change in market return, if at all you observe the story here, the percentage change in market return will be like 15% and 10%. Increase in the decrease in the decrease entama? -5%. అంటే కోవిడ్ అనే మార్కెట్ కండిషన్ వల్ల ఇక్కడ టాటా ఎంత ఇంక్రీజ్ అయింది? 15%. బట్ మార్కెట్ ఎంత డిక్రీజ్ అయింది? 5%. బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. టాటా ఈజ్ ఇంక్రీజింగ్, మార్కెట్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్. బికాస్ కోవిడ్ వల్ల అన్ని కంపెనీస్ ఎఫెక్ట్ అవ్వలేదమ్మా. మ్యాక్సిమం ఏంటి? అన్ని ఒక 90%+ కంపెనీస్ ఎఫెక్ట్ అయినాయి. బట్ వెరీ ఫ్యూ ఇండస్ట్రీ లైక్ ఫుడ్ రిలేటెడ్ వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి, లైక్ ఈ శానిటైజర్లు, మాస్క్లు, ఆ కంపెనీ వాళ్ళకి. సో దట్స్ వై ఒకటి పాజిటివ్. మార్కెట్ మాత్రం ఏంటమ్మా? అది టోటల్ మార్కెట్ గ్రూప్ ఆఫ్ 50 కంపెనీస్ కాబట్టి డిక్రీజ్ అయిపోయింది. ఎంత? 5%. చెప్పండి ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 3 times. ప్లస్సా మైనస్సా? మైనస్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఇట్ ఆల్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1 unit ఓన్లీ, Tata will be affected by how many units? 3 units.
బట్ ఇక్కడ మైనస్ వచ్చింది బీటా అంటే సేమ్ డైరెక్షన్ అన్నట్ట, ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు మీకు అర్థం అవ్వాల్సిన జస్ట్ ఒక ఫార్ములా అంతే. బీటా ఆఫ్ ఎనీ సెక్యూరిటీ percentage change in that security divided by percentage change in market return. ఒకవేళ బీటా పాజిటివ్ వచ్చింది అనుకోండి, బోత్ విల్ ట్రావెల్ ఇన్ వాట్, సేమ్ డైరెక్షన్. బీటా నెగిటివ్ వచ్చింది అనుకోండి, బోత్ విల్ ట్రావెల్ ఇన్ వాట్, ఆపోజిట్ డైరెక్షన్. ఇది మన కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని బీటా ఆఫ్ రిలయన్స్ అయిపోయింది, బీటా ఆఫ్ టాటా అయిపోయింది, బీటా ఆఫ్ మార్కెట్ ఎంత అవుతుంది చెప్పండి? బీటా ఆఫ్ మార్కెట్, బీటా ఆఫ్ మార్కెట్ విల్ బికమ్ వాట్, 1 ఎలాగా, బీటా ఆఫ్ టాటా అనుకోండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ టాటా డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. హియర్ ద బీటా ఆఫ్ మార్కెట్ ఇట్ సెల్ఫ్, అంటే మార్కెట్ ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ ద మార్కెట్ ఇట్ సెల్ఫ్, అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్, బోత్ విల్ గెట్ క్యాన్సిల్. సో బీటా ఆఫ్ మార్కెట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్, 1. అదే ఉంటుంది చూడండి అమ్మా అక్కడ ఇన్ఫర్మేషన్, బీటా ఆఫ్ మార్కెట్ విల్ బి ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్, 1. సో బీటా ఆఫ్ మార్కెట్ ఏంటమ్మా, 1. అలా కాదు ఇంకోటి కూడా ఉంటుంది, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ అని చెప్పి. లెట్ అస్ సే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, 2019లో ఎంత వస్తుంది, 6%. రిస్క్ ఫ్రీ అని ఎందుకు అంటున్నాం, డిస్పైట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్స్ ఇన్ ద మార్కెట్ రిటర్న్ విల్ రిమైన్ వాట్, సేమ్. 2020లో కూడా ఎంత ఉంటుందమ్మా, 6%. సో ఇక్కడ చేంజ్ చూస్తే ఎంత పర్సంటేజ్, 0%. అంటే ఇక్కడ రిస్క్ ఏమవుతుందమ్మా మనకి నార్మల్లీ 0. దట్స్ వై బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ ఫార్ములా మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. డినామినేటర్ విల్ రిమైన్ సేమ్ ఎప్పుడైనా కానీ, బెంచ్ మార్క్ మార్కెట్ రిటర్న్. న్యూమరేటర్లో చేంజ్ అవుతుంటుంది, రిలయన్స్ అయితే రిలయన్స్, టాటా అయితే టాటా, మార్కెట్ అయితే మార్కెట్, రిస్క్ ఫ్రీ అయితే రిస్క్ ఫ్రీ. పర్సంటేజ్ చేంజ్ రిస్క్ ఫ్రీ ఎంతమ్మా, 0%. మీరు ఏదైనా కొట్టుకు చావండి, నేను మాత్రం చేంజ్ అవ్వను అంటుంది. డివైడెడ్ మా మార్కెట్ ఎంతమ్మా, 5%. 0 బై ఎనీథింగ్ ఎంతమ్మా, 0. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు వాట్, 0. బీటా ఆఫ్ మార్కెట్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ టు వాట్, 1. టిల్లో మీకు అర్థం అవ్వాల్సింది జస్ట్ సింపుల్ థింగ్ అమ్మా, బీటా మీన్స్ it is a relationship between any security and market, where beta is equal to percentage change in security return divided by percentage change in market return. Beta positive వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, both will travel in a same direction. డిక్రీజ్ అయితే డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్. బీటా అదే మనకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, బోత్ ఆర్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. బీటా ఆఫ్ అ మార్కెట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్, 1. బీటా ఆఫ్ అ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్, 0. ఇది మనకు తెలిసింది. బట్ ఇక్కడతో మనకు స్టోరీ ఎండ్ అయిపోయింది అంటే నో. ఈ ఫార్ములా కరెక్టే అమ్మా, బట్ ఈ ఫార్ములా ఎప్పుడు మనం యూజ్ చేస్తాం సార్ అంటే, ఓన్లీ 2 years ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్, దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. బికాస్ ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఇచ్చింది ఏంటి, 2 years ఇన్ఫర్మేషన్, 2019 and 2020. ఓన్లీ 2 years ఇన్ఫర్మేషన్ ఇస్తే దెన్ దిస్ ఫార్ములా ఇస్ కరెక్ట్, లైక్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. బట్ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ద డేటా ఫర్ మోర్ దెన్ 2 years, లైక్ 3 years, 5 years, 10 years. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయగలుగుతామంటే నో. అప్పుడు మనం ఒక న్యూ ఫార్ములా ఫ్రేమ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రేమ్ చేద్దాం. బీటా ఇస్ ఈక్వల్ టు, అండర్స్టాండ్ ద డిఫరెన్స్, previous formula can be used only when there is 2 years information, but more than 2 years, 3 years, 5 years information at least appudu beta is equal to formula maname frame cheddam. Numerator lo em teeskunnamamma, percentage change in security return. Percentage change ante difference ante deviation, అంతే కదమ్మా. ఇక్కడ రిలయన్స్ ఎంత డీవియేట్ అవుతుంది కోవిడ్ వల్ల అంటే ఎంత పర్సెంట్ అని చెప్పొచ్చు, డీవియేషన్ 10%. డీవియేషన్ అన్నా చేంజ్ అన్నా బోత్ ఆర్ సేమ్. అంటే వీ నీడ్ టు కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై వీ నీడ్ టు కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ రిటర్న్, దట్ ఈస్ ఈక్వల్ టు డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ వీ నీడ్ టు కన్సిడర్. మరి డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ, డీవియేషన్ ఆఫ్ మార్కెట్ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం సార్ అంటే, జనరల్లీ ఈ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ స్టాండర్డ్ డీవియేషన్. డీవియేషన్ అనేది ఎలా వస్తుంది, యావరేజ్ డీవియేషన్. యావరేజ్ డీవియేషన్ కాన్సెప్ట్ కున్న నేమ్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్. దట్స్ వై డినామినేటర్లో డీవియేషన్ ఆఫ్ మార్కెట్ కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎం. న్యూమరేటర్లో డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ కాబట్టి యూ నీడ్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎస్.
సింపుల్ అమ్మ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. అక్కడ పర్సంటేజ్ చేంజ్ ఎప్పుడు తీసుకోవాలి, నార్మల్లీ 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ అయితే. బట్ ఇక్కడ మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే చేంజ్ని ఎట్లా మాడిఫై చేసాం, డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై డీవియేషన్ ఆఫ్ మార్కెట్ రిటర్న్. సో న్యూమరేటర్లో సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం. బట్ ఇలా ఓన్లీ సిగ్మా ఎస్ సిగ్మా ఎం తోటి స్టోరీ ఎండ్ చేయడం కరెక్టా అంటే నో. అలా ఓన్లీ సిగ్మా ఎస్ సిగ్మా ఎం తీసుకుంటే ఏం ఇగ్నోర్ చేసినట్టు, సైన్స్ని ఇగ్నోర్ చేసినట్టు. ఏం ఇగ్నోర్ చేసినట్టు, రిలేషన్షిప్ని ఇగ్నోర్ చేసినట్టు. బికాజ్ ఇక్కడ కాన్సెప్ట్ పేరే అది అంటున్నాడమ్మా. బీటా అంటే ఏంటి, ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వాట్, సెక్యూరిటీ అండ్ మార్కెట్. అంటే క్లియర్లీ యూ నీడ్ టు కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. మరి ఆ రిలేషన్షిప్ మనం ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ఆ రిలేషన్షిప్ ఐడెంటిఫై చేసే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటి, కోరిలేషన్. అంటే అల్టిమేట్లీ ఇఫ్ ఎట్ ఆల్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎం, deviation of security will not be equal to sigma s. Sigma s into we need to consider what, sigma sm. then only మనం ఏం కన్సిడర్ చేసుకున్నట్టు, రిలేషన్షిప్ని యాజ్ వెల్ యాజ్ సైన్స్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్టు. స్టిల్ ఇంకా మీకు క్లారిటీ రాలేదు, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒక స్లిప్ ఒకటి రాసి పక్కన పెట్టుకోమని చెప్పాను కదమ్మా. ఇక్కడ సిగ్మా ఎస్ సిగ్మా ఎస్ అంటే ఇందాకేదో మన కన్వీనియన్స్కి ఎం లిమిటెడ్ ఎస్ లిమిటెడ్ అని చెప్పుకున్నాం. సిగ్మా ఎం అంటే నథింగ్ బట్ మార్కెట్, సిగ్మా ఎస్ అంటే నథింగ్ బట్ ఏంటి, సెక్యూరిటీ. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీసే. మార్కెట్ అంటే ఏదో డిఫరెంట్గా చూడొద్దమ్మా, నిఫ్టీ అంటే అది కూడా ఒక సెక్యూరిటీ అన్నట్టే. ఎందులో ఇన్వెస్ట్ చేసినట్టు, టాప్ 50 కంపెనీస్. ఆర్ సెన్సెక్స్ అంటే ఏంటి, టాప్ 30 కంపెనీస్. అంటే సిగ్మా ఎం ఈజ్ 20%, సిగ్మా ఎస్ ఈజ్ 10%. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ దెన్ అలా వదిలేండి, చచ్చిపోతాయి అట్లనే. +or-20%, +or-10%. But if at all you want to identify the relationship between this S and M, that is the concept of what, identifying the relationship between security and market beta. So relationship identify cheyali kabatti, if at all you consider the relationship and science, ఎవరెవరి మధ్య రిలేషన్షిప్ అమ్మ, ఇక్కడ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ నో, సెక్యూరిటీ అండ్ మార్కెట్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి దిస్ కాన్సెప్ట్ రిప్రజెంట్స్ వాట్, బీటా. ఈ బీటా ఏం చెప్తుందరయ్యా అంటే, ఇఫ్ డీవియేషన్ ఆఫ్ ఎం ఈజ్ 20%, don't think deviation of s is only sigma s. If at all you stop the story at sigma s only, it represents that you are ignoring what, science and relationship. That's why to consider the beautiful relationship between security and market, you have to multiply something to the sigma s, which is nothing but sigma sm, correlation between s and m. అంటే సింప్లీ ఆన్ అ హోల్ నేను ఒక కంక్లూజన్ చెప్పాలంటే, డీవియేషన్ ఆఫ్ ఎమ్ 20% అయితే డీవియేషన్ ఆఫ్ ఎస్ విల్ బి ఈక్వల్ టు వాట్, సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎస్ఎం. సో దట్స్ వై అక్కడ న్యూమరేటర్లో మనం ఏం తీసుకుంటున్నామమ్మా, సింప్లీ వీఆర్ కన్సిడరింగ్ వాట్, సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎం యాజ్ వాట్, డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ divided by sigma m is nothing but what, deviation of market. So this is the formula for what, generally beta of any security if at all more than 2 years information has been given. I repeat once again, first formula ఏంటమ్మా, beta is equal to percentage change in security return divided by percentage change in market return. దీన్ని కొంచెం మనం మాడిఫై చేసుకుని ఎట్లా నోట్ చేస్తున్నాం, చేంజ్ అంటే నథింగ్ బట్ డీవియేషన్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై డీవియేషన్ ఆఫ్ ఎం. and deviation of m, let us say sigma m అనుకోండి, deviation of s, if at all you consider the relationship, it will become what, sigma s, sigma s into sigma sm, sigma s into sigma sm. కన్సిడర్ చేసుకుని చూడండి ఒకసారి ఏం చెప్తుందమ్మా. నార్మల్ ఇక్కడ మార్కెట్ 20% డివేట్ అయితే సెక్యూరిటీ ఎంత పర్సెంట్ డివేట్ అవుతుందా అంట, -6% డివేట్ అవుతుందంట. You need to consider the relationship as well as science. అది జరగాలంటే పక్కన ఇంకోటి మల్టిప్లై చేయాలి, ఏంటది, కోరిలేషన్. That's why formula for beta is equal to sigma s into sigma sm divided by sigma m. ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే you have to understand the interpretation of what, correlation. పర్పస్ ఆఫ్ వాట్, కోరిలేషన్. దట్ ఈస్ ద రీజన్. దీనికన్నా ముందేంటమ్మా ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుని అప్పుడు ఇందులోకి మనం మెల్లగా ఎంటర్ అయ్యాం. ఆర్టీ అని చెప్పుకుని, ఏబి అని చెప్పుకుని, ఆఫ్టర్ దట్ మెల్లగా ఏంటి, ఎస్ఎం అని చెప్పుకున్నాం. ఇది మోస్ట్లీ మీరే చెప్పారు, -6% అని చెప్పి, సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎం.
దట్ ఈస్ ద చేంజ్. మరి ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వదమ్మా, ఇంకొంచెం చిన్న మాడిఫికేషన్ ఉంటుంది. దట్ ఈస్ విల్ కన్వర్ట్ దిస్ ఫార్ములా ఇంటూ కోవేరియన్స్ టర్మ్స్. లైక్ హౌ సిగ్మా ఎస్ఎం ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద కోరిలేషన్? కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎం. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ వాట్ ఈస్ సిగ్మా ఎస్ఎం? కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కమా ఎం. ఎస్ అంటే ఏంటి? సెక్యూరిటీ. ఎం అంటే ఏంటి? మార్కెట్. డివైడెడ్ బై సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎం. సిగ్మా ఎస్ గెట్స్ cancelled. After that, covariance of s comma m divided by sigma m into sigma m entama sigma m square. This is the another formula for beta. If at all in the question they have given the correlation, use the first formula. If at all they have given about the covariance, use the second formula. This is how we need to calculate what? Beta. ఓకేనా? సో ఒకసారి చెప్పండి నెంబర్ 3 ఫార్ములాస్. బీటా అంటే ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ సెక్యూరిటీ అండ్ మార్కెట్. సో దట్స్ వై 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాట్? మార్కెట్ రిటర్న్. మోర్ దెన్ 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బట్టి కొట్టద్దు. డీవియేషన్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై డీవియేషన్ ఆఫ్ ఎం. డీవియేషన్ ఆఫ్ ఎన్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ సిగ్మా ఎం. డీవియేషన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? సిగ్మా ఎస్ ఇంటూ సిగ్మా ఎస్ఎం while considering the relation. I mean relationship between security and market, because our concept name itself is beta, relationship between security and market. After then modify just covariance of s comma m divided by sigma m square. Okay na? ఈ బీటా ఫార్ములా జస్ట్ మనకు గుర్తుంటే సరిపోతుందమ్మా. వీ కెన్ ఈజీలీ డూ వాట్? ఇల్లుస్ట్రేట్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఈ బీటా రిలేటెడ్ 2 ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ దీస్ 2 ఇల్లుస్ట్రేషన్స్. ఫస్ట్ సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. ఒకసారి క్వశ్చన్ సింగిల్ రీడింగ్ ఇవ్వండి, ఒక 1 minute టైం తీసుకుని. ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ దట్ ఇల్లుస్ట్రేషన్. అంటే కాన్సెప్ట్ ఎలా మనం ఇల్లుస్ట్రేషన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నాం చూడండి. ఇల్లుస్ట్రేషన్ 11 హియర్ వి క్యాలిక్యులేట్ బీటా with simple average concept, like without probabilities. Again illustration 12 is all about same calculation of beta only, but with considering what? Probabilities. But illustration 11 12 మనం చేస్తే టిల్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ద రిటర్న్ క్యాల్కులేషన్, స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేషన్ అన్ని కవర్ అవుతాయి 11 and 12. సరే చూడండి. Given below is the information of market rates of returns and data from 2 companies A and B. సో టోటల్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయమ్మా? కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. బట్ దాన్ని దీంతో కంపేర్ చేయాలి మార్కెట్. సో దట్స్ వై దే హ్యావ్ గివెన్ ద మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. 2007, 8 and 9 they have given the past year's performance. So we need to use what? Simply simple average concept. You are required to determine the beta coefficients of the shares of company A and company B, and simply you need to calculate what? Beta. బీటా అడగడానికి సింపుల్గా అడిగేసాడు, కానీ నీకు బీటా కావాలంటే ఒక యుద్ధం చేయాలి ఇక్కడ. బికాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు లెట్ us say కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ అనుకోండి లాస్ట్ ఫార్ములా. నీకు కావాల్సింది ఏంటి? బీటా ఆఫ్ ఏ కాబట్టి కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం డివైడెడ్ బై యూ నీడ్ టు కన్సిడర్ వాట్? సిగ్మా ఎం స్క్వేర్. ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ బి కావాలంటే కోవేరియన్స్ ఆఫ్ బి కామా ఎం డివైడెడ్ బై సిగ్మా యూ నీడ్ టు కన్సిడర్ వాట్? నార్మల్లీ ఎం స్క్వేర్. అంటే నీకు ఇదంతా కావాలి అంటే ఇండివిజువల్ ఏంటమ్మా మీరు స్టాండర్డ్ డీవియేషన్స్, ఫ్రమ్ ద రిటర్న్స్, అవన్నీ కూడా ఏంటి మనం క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో అది ఎట్లా క్యాల్కులేట్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేద్దామంటే రిటర్న్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ వద్దాం. సో రిటర్న్స్ ఫస్ట్ విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కంపెనీ ఏ. కంపెనీ ఏ ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ రిటర్న్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఏమేమి ఇచ్చాడమ్మా? కంపెనీ ఏకి మనకి 13%, 11.5% అండ్ 9.8%. సో 13%, 11.5% అండ్ 9.8%. ఆఫ్టర్ దట్ ఏఆర్ఏ ఏమి ఇచ్చాడమ్మా? ఏఆర్ఏ మనకి ఇక్కడ 11.43, 11.43. అది ఎట్లా వస్తుంది? ఏఆర్ఏ మనకి యావరేజ్. ఏ యావరేజ్ చేయాలి? సింపుల్ యావరేజ్, బికాస్ దెర్ ఆర్ నో ప్రాబబిలిటీస్. సమ్ ఆఫ్ ఆల్ గివెన్ రిటర్న్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో 13 ప్లస్ 11.5 ప్లస్ 9.8 డివైడెడ్ బై వీ నీడ్ టు కన్సిడర్ వాట్? 3. సో 11.43% is what? Average. After that next మనకి ఏం కావాలి? జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ. సో జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఎందుకు? అది వస్తే మనకి సిగ్మా వస్తుంది. ఆఫ్టర్ దట్ కోవేరియన్స్ వాటన్నిటికీ నీకు కావాలి డెఫినెట్లీ. దట్స్ వై జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఎలా వస్తుంది? 1.57. ఎట్లా? 13 మైనస్ 11.43, 11.5 మైనస్ 11.43, 0.07, 9.8 మైనస్ 11.43 మైనస్ 1.63. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్? స్క్వేర్. స్క్వేర్ చేసే ఏం వస్తుంది? జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్. అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ సిగ్మా ఏ.
ఈ సిగ్మా ఏ ఇదంతా కూడా ఏ పార్ట్లో డిస్కస్ చేసాం మనం, పార్ట్ 1. సో సిగ్మా ఏ ఫార్ములా ఏమవుతుందమ్మా, అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి, 5.1269 డివైడెడ్ బై 3 అండర్ రూట్ చేస్తే యుల్ గెట్ 1.307. ఇదర్ పాజిటివ్గా డివైడ్ అవ్వచ్చు, నెగిటివ్గా కూడా డివైడ్ అవ్వచ్చు. ఆఫ్టర్ దట్ ఏ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ విల్ క్యాల్కులేట్ వాట్, మార్కెట్ స్టోరీ. మార్కెట్ స్టోరీ మీరు అబ్జర్వ్ చేస్తే యూ నీడ్ టు కన్సిడర్ జిఆర్ఎం, given return of a market ఎంత ఉందమ్మా, 12, 11, and after that we need to consider what, 9. After that ARM, average return of a market ఎలా వస్తుంది, again sum of all returns divided by number of years, you get 10.67%. మరి అది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత యావరేజ్ ఎంత వచ్చింది, 10.67%. హియర్ ఆల్సో వీ నీడ్ టు కన్సిడర్ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం. అసలు ఈ సోదంతా ఎందుకు సార్ అంటే, బీటా కావాలంటే డినామినేటర్ ఏం కావాలి మనకి, సిగ్మా ఎం స్క్వేర్. That's why we need to calculate what, sigma m. So GRM minus ARM, after that you need to consider what, GRM minus ARM whole square. మరి హోల్ స్క్వేర్ చేసిన తర్వాత టోటల్ చేస్తే you'll get 4.667. అది న్యూమరేటర్లో పడేసి డివైడెడ్ బై n చేసి యూనిట్ అల్టిమేట్లీ డూ వాట్, అండర్ రూట్, బికాస్ ద ఫార్ములా విల్ బి లైక్ అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది, 1.247. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకి న్యూమరేటర్లో ఏం కావాలమ్మా, జనరల్గా కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం ఇజ్ ఈక్వల్ టు, కోవేరియన్స్ అంటే కో మూమెంట్, అంటే ఏం తీసుకోవాలి, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం, బికాజ్ ఇక్కడ ఏంటి ఏ కమా ఎం, వీ హ్యావ్ టు కంపేర్ ద సెక్యూరిటీ విత్ మార్కెట్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి, సమ్మేషన్ డివైడెడ్ బై ఎన్, అంటే జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేసి డివైడెడ్ బై ఎన్ చేస్తే యుల్ గెట్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం. మరి ఎట్లా వస్తుంది అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుందామమ్మా. సి క్లియర్లీ ఇక్కడ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ దే హ్యావ్ గివెన్ ఈస్ 1.57 ఫర్ ద ఫస్ట్ ఇయర్. ఆఫ్టర్ దట్ అదే ఇయర్లో జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం ఎంత, 1.33. అదే తీసుకుని ఉంటాం చూడండి ఇక్కడ, 1.57 ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం ఎంత, 1.33. ఎంత వస్తుంది ఆన్సర్, 2.0881. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మనకున్నది 0.07 ఇంటూ 0.33, you'll get 0.0231. థర్డ్ ఇయర్ ఎంత, మైనస్ 1.63 minus 1.67, you'll get 2.7221. ఆఫ్టర్ దట్ సమ్మేషన్ చేయాలి. ఎందుకు సమ్మేషన్ చేయాలి, ఫార్ములా ఏంటి, సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం కాబట్టి. సో సమ్మేషన్ చేస్తే యుల్ గెట్ 4.8333 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అమ్మా, 3 years. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1.611. ఇదంతా కూడా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం. నీకు బీటా కావాలి అంటే ఫైనల్లీ ఏం చేయాలి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. దెన్ వాట్ అబౌట్ ద కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం, 1.611 డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఎంతమ్మా, 1.247 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ బీటా, టెల్ మీ, 1.036. ఇదంతా కూడా ఏంటమ్మా, బీటా ఆఫ్ ఏ. ఓకేనా, ఇది కాకుండా ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు, అల్టిమేట్లీ ద ఆన్సర్ విల్ రిమైన్ వాట్, సేమ్. సో బీటా ఎంత వచ్చింది మనకి, 1.036. ఓకే, ఇదంతా కూడా ఏంటమ్మా, బీటా ఆఫ్ ఏది. సేమ్ ఇదే ప్రాసెస్లో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, బీటా ఆఫ్ బి. సో బీటా ఆఫ్ బి అనేది మీరు చూసుకోండి అమ్మా, సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది, బట్ ఫ్లో అర్థం చేసుకోండి. కోవేరియన్స్ ఆఫ్ బి కామా ఎం divided by sigma m square you need to calculate. Already we have calculated what, sigma m. You need to calculate only what, covariance of b comma m. How to calculate the covariance of b comma m, tell me. First we need to consider what, grb minus arb into grm minus arm summation divided by, you need to do what, n. సేమ్ ఏ కేసులో ఎలాగైతే చేసామో అదే ఫార్మాట్ మనం ఫాలో అవ్వండమ్మా. ఫ్రమ్ ద బిగినింగ్ we have calculated return, standard deviation, covariance. If possible you can also calculate correlation. Finally you have calculated what, beta. సో అట్లా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏంటమ్మా, లింక్ అయ్యి ఉంటుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ 12. ఇది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.
సో దట్ మనకేంటి టైం కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఒకటేంటి అట్లా చూపించుకుంటూ వెళ్తా. ఇంకోటి ఏదన్నా ఇది మాస్టర్ అనమాట, దీనిలో ఏంటి ఫ్రమ్ ద బిగినింగ్ అన్నీ చేసుకుంటూ రావాలి. సో ఇది ఏంటి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. An investor holds two stocks A and B. An analyst prepared ex ante probability distribution. And they have given what probabilities. Probabilities అన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, సింపుల్ యావరేజా వెయిటెడ్ యావరేజా, వెయిటెడ్ యావరేజ్ ఫర్ ద పాసిబుల్ ఎకనామిక్ సినారియోస్ అండ్ ద కండిషనల్ రిటర్న్స్ ఫర్ టూ స్టాక్స్ అండ్ ద మార్కెట్ ఇండెక్స్ యాజ్ షోన్ బిలో. అంటే ఓవరాల్గా ఎన్ని కండిషన్స్ ఇచ్చాడు, 3 కండిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీస్ 0.4, 0.3 అండ్ 0.3. పర్సంటేజ్ ఎలా ఇచ్చాడు, 25%, 10% అండ్ -5%. బి కేసులో ఎంత, 20%, 15% అండ్ -8%. మార్కెట్ ఎంత అంట, 18%, 13% అండ్ -3%. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్, బీటా. కింద రిక్వైర్మెంట్లు ఎక్కడ బీటా అనే వర్డింగ్స్ యూస్ చేసి ఉండడు. ఫస్ట్ విల్ క్యాల్కులేట్ ద బీటా. బీటా క్యాల్కులేట్ చేసిన తర్వాత అది ఎందుకు క్యాల్కులేట్ చేసామనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ బీటా క్యాల్కులేషన్ ఈజ్ ద మేజర్ పార్ట్. ఆఫ్టర్ దట్ విల్ సీ ద రిక్వైర్డ్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్. మరి బీటా ఎలా సార్ క్యాల్కులేట్ చేసేది అంటే, ఫస్ట్ బీటా ఆఫ్ ఏ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. అది చెప్పిన తర్వాత ఇంకా బీటా ఆఫ్ బి ఏంటమ్మా, సేమ్ అదే ప్రాసెస్లో జస్ట్ డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతానమ్మా. బట్ బీటా ఆఫ్ ఏ అనేది నాతో పాటు ఏంటి ఆ క్యాల్కులేషన్స్ అడుగుతూ ఉంటాను, అవి చెప్పుకుంటారండి. సో ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేద్దామంటే, బీటా ఆఫ్ ఏ విల్ క్యాల్కులేట్. ఆఫ్టర్ దట్ విల్ సీ బీటా ఆఫ్ బి. సో బీటా ఆఫ్ ఏ కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్, ఫార్ములా. ఫస్ట్ బీటా ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి, కొవేరియన్స్ ఆఫ్ బీటా కొవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏ కామా ఎం డివైడెడ్ బై యూనిట్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎం స్క్వేర్. ఆర్ ఎల్స్ ఇంకొకలాగా చేయాలంటే ఎట్లాగమ్మా, సిగ్మా ఏ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ యూ కెన్ టేక్ సిగ్మా ఏఎం. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సెక్యూరిటీ మనకి ఇక్కడ ఏముందమ్మా, ఏ ఉంది. అట్లా ఒక్కొక్కటి మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ద ప్రాబబిలిటీ. చెప్పండి ప్రాబబిలిటీ ఎంతమ్మా, 0. ఫస్ట్ కేసులో ఎంత ఉంది ప్రాబబిలిటీ, 0.4. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కేసులో ఎంత ఉందమ్మా, 0.3. ఆఫ్టర్ దట్ 0.3. ఆఫ్టర్ దట్ టెల్ మీ GRA, గివెన్ రిటర్న్ ఇన్ కేస్ ఆఫ్ A ఫర్ వేరియస్ కేసెస్. ఫస్ట్ కేసు ఎంత, 25%. సెకండ్ కేసు ఎంత, 10%. ఆ నెక్స్ట్ కేసు ఎంత, -5%. సో అదే మనం ఇక్కడ ఏంటమ్మా కన్సిడర్ చేసుకుందాం. చెప్పండి ఫస్ట్ కేసు ఎంత, 25%. నెక్స్ట్ కేసు ఎంత, 10%. నెక్స్ట్ కేసు -5%. ఇది GRA. ఆఫ్టర్ దట్ దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్, ARA. మరి ARA ఎలా వస్తుందో చూడండి, బికాజ్ ARA క్యాల్కులేట్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ అవన్నీ చేసుకుంటూ వెళ్దాం మనం. సో ARA ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ARA అంటే ఏంటి, యావరేజ్ రిటర్న్. విత్ ప్రాబబిలిటీసా వితౌట్ ప్రాబబిలిటీసా, విత్ ప్రాబబిలిటీస్. సో విత్ ప్రాబబిలిటీస్ కాబట్టి ఏం చేయాలి, సింపుల్ యావరేజా వెయిటెడ్ యావరేజా, వెయిటెడ్ యావరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్, సమ్మేషన్ P ఇంటూ GR. 25% ఇంటూ 0.4 ప్లస్ 10% ఇంటూ 0.3 ప్లస్ -5% ఇంటూ 0.3. దట్ ఈస్ ఈక్వల్ టు, టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్. ఎంత, 11.5%. ఇదేంటమ్మా నార్మల్లీ ARA. సో ARA కాబట్టి వీ నీడ్ టు టేక్ ద సేమ్ థింగ్, 11.5%, 11.5% అండ్ 11.5%. ఆఫ్టర్ దట్ విల్ క్యాల్కులేట్ ది సిగ్మా ఏ ఆల్సో. సో సిగ్మా ఏ ఎట్లాగమ్మా క్యాల్కులేట్ చేసేది, ఫార్ములా చెప్పండి. ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకుంటే అదే వే చూపిస్తుంది. అండర్ రూట్, టెల్ మీ ద ఫార్ములా ఫర్ సిగ్మా ఏ, సమ్మేషన్ P ఇంటూ GRA మైనస్ ARA హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ GRA మైనస్ ARA చేద్దాం. ఆఫ్టర్ దట్ GRA మైనస్ ARA విల్ డూ హోల్ స్క్వేర్. ఆఫ్టర్ దట్ P ఇంటూ GRA మైనస్ ARA విల్ డూ. సో చెప్పండి అమ్మా, ఫస్ట్ GRA మైనస్ ARA ఎంత, 25 మైనస్ 11.5 ఎంత, 13.5. దానికి స్క్వేర్ చేసేయండి ఇమీడియట్లీ. ఎంత, 182.25. దానికి ఇంటూ P ఇంటూ 0.4 కొట్టేయండి, 72.9. ఎగ్జాంపుల్ ఇట్లా స్ట్రేట్ అవే చేసేయడమే. 10 మైనస్ 11.5% వి గెట్ -1.5. దానికి స్క్వేర్ చేయండి, 2.25. దానికి ఇంటూ P 0.3 చేయండి, 0.675. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 5 మైనస్ 11.5 -16.5. స్క్వేర్ చేస్తే ఎంత, 272.9.
25. ఆఫ్టర్ దట్ ఇంటూ పి 0.3 ఎంత ఎంత 81.67. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ మైనస్ ఏఆర్ హోల్ స్క్వేర్. చెప్పండి సమ్మేషన్ చేస్తే ఎంత వచ్చిందో. 155.25. సో అదే ఇక్కడ మనం ఏంటమ్మా కన్సిడర్ చేసుకుందాం. అండర్ రూట్ 155.25 దట్ ఈస్ ఈక్వల్ టు, టెల్ మీ ద అండర్ రూట్ వాల్యూ. 1.46. ఇదేంటమ్మా సిగ్మా ఏ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా ఎం క్యాలిక్యులేట్ చేద్దాం. మరి సిగ్మా ఎం కావాలి అంటే యూ నీడ్ టు కన్సిడర్ వాట్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అగైన్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ అగైన్ ప్రాబబిలిటీ 0.4, 0.3 అండ్ 0.3. అండ్ ఆఫ్టర్ దట్ జిఆర్ఎం సేమ్ ఏలో ఏదైతే చేసామో అదే చేయాలి. చెప్పండి గివెన్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఎంత, 18, 13 అండ్ -3. జిఆర్ఎం అయిన తర్వాత వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, ఏఆర్ఎం. చెప్పండి ఏఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు, యూ నీడ్ టు కన్సిడర్ వాట్, సమ్మేషన్ పి ఇంటూ జిఆర్ఎం. సో 0.4 into 18 plus 0.3 into 13 minus 3 into 0.3, that is equal to, tell me ARM ఎంత 10.2. so 10.2, 10.2 and 10.2, that is all about ARM. so ARM అయిన తర్వాత నెక్స్ట్ యూనిట్ టు కన్సిడర్ GRM minus ARM. చెప్పండి 18 minus 10.2 we get 7.8. 13 minus 10.2 we get 2.8. minus 3 minus 10.2 minus 13.2. so directly GRM minus ARM whole square P into GRM minus ARM whole square. ఎందుకమ్మ ఇట్లా మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా ఎం, రైట్. సిగ్మా ఎం ఎట్లా వస్తుంది, అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం హోల్ స్క్వేర్ బై ఎన్ అయితే అది సింపుల్ యావరేజ్. సో వెయిటెడ్ యావరేజ్ అయితే సమ్మేషన్ పి ఇంటూ GRM minus ARM whole square. ఫస్ట్ P into GRM minus ARM whole square చేస్తే దెన్ యూ కెన్ డూ వాట్, సమ్మేషన్. చెప్పండమ్మా ట్రై చేసి. GRM minus ARM whole square ఎంత, 16.84. దాన్ని 60.84 ఇంటూ 0.4 చేస్తే 24.336. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ GRM minus ARM 2.8 స్క్వేర్ ఎంత, 7.84 into 0.3, 2.352. and after that next 13.2 into 13.2, 174.24 into 0.3, 52.27. సమ్మేషన్ చేస్తే ఎంత వస్తుంది, 78.96. సో అండర్ రూట్ 78.96 is equal to, చెప్పండి ఎంత, 8.88. సిగ్మా వచ్చింది, సిగ్మా ఎం వచ్చింది, సిగ్మా ఎస్ వచ్చింది. ఆఫ్టర్ దట్ యూనిట్ టు క్యాలిక్యులేట్ వాట్, కోవేరియన్స్. మరి కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం is equal to, చెప్పండి మా ఫార్ములా. కోవేరియన్స్ అంటే కోడివియేషన్, రైట్. GRA minus ARA into GRM minus ARM. సమ్మేషన్ బై ఎన్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ సింపుల్ యావరేజ్. ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై దిస్ వాల్యూ విత్ వాట్, P. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డూ వాట్, సమ్మేషన్. దట్ ఈస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి, GRA minus ARA ఇంటూ GRM minus ARM, ఆఫ్టర్ దట్ ఇంటూ P. అప్పుడు లాస్ట్లో ఏం చేయాలమ్మా, సమ్మేషన్ చేయాలి. సో దట్ ఇమీడియట్లీ దానికి ఇంకొక ఎక్స్టెండెడ్ కాలం మనం తీసుకోవాలి. P ఇంటూ GRA minus ARA ఇంటూ GRM minus ARM. సింపులే కదా. ఫస్ట్ ఏంటి, P లాక్కుని రండి. ఫస్ట్ కేసులో ఎంత, 0.4 ఇంటూ అదే ఫస్ట్ కేసులో GRA minus ARA ఎంత, 13.5. GRM minus ARM ఎంత, 7.8. సో 13.5 ఇంటూ 7.8, you'll get how much, 42.12. ఆఫ్టర్ ద నెక్స్ట్ 0.3 ఇంటూ సెకండ్ కేసులో GRA minus ARA ఎంత, -1.5. సో -1.5 ఇంటూ we need to consider the next one, that is ఎంత, 2.8 GRA minus ARM. చెప్పండి ఎంత వచ్చింది ఆన్సర్, 1.
మైనసా ప్లస్సా? -1.26. ఆఫ్టర్ దట్ 0.3 ఇంటూ లాస్ట్ కేస్ ఎంతమ్మా? -16.5 ఇంటూ we need to consider GRM minus ARM ఎంత? -13.2. we get 65.34. టోటల్ చేస్తే you'll get summation. చెప్పండి ఎంత వస్తుందో? 106. మధ్యలో మైనస్ చేసారా? 106.2. సో ఫైనల్లీ సమ్మేషన్ చేసిన తర్వాత అదే మన కోవేరియన్స్ ఎంత? 106.2. మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఒకటి ఫస్ట్ ఫార్ములా బీటా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఏ కమ ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. వాట్ ఎవర్ ద కోవేరియన్స్? 106.2, బికాస్ స్ట్రైట్ అవే సమ్మేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అది. ఆఫ్టర్ దట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఎంతమ్మా? 8.88 స్క్వేర్ అంటే రూట్లో ఉన్నది వస్తుంది 78.86. 8.86 స్క్వేర్ సంథింగ్. చెప్పండి ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 78.96. అది డినామినేటర్ కదా. 106.2 డివైడెడ్ బై 78.96. చెప్పండి ఎంత? 1.34. ఇది ఏంటమ్మా 1.34 అనేది? బీటా ఆఫ్ ఏ. లేదు ఇది నచ్చలేదు, ఇంకో వేలో చేయాలి. ఏం చేయొచ్చు? సిగ్మా ఏ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఏఎం. సిగ్మా ఏ ఎంతమ్మా? సిగ్మా ఏ కష్టపడి క్యాలిక్యులేట్ చేసాం కదా ఇప్పుడే. ఎంత? 1.46. 1.46 డివైడెడ్ బై సిగ్మా ఎం 8.86 ఇంటూ సిగ్మా ఏఎం. సిగ్మా ఏఎం ఎలా వస్తుంది మళ్ళీ? కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం 106.2 డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. సారీ, సిగ్మా ఎం కాదు కదా, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా ఎం. బికాజ్ ఏంటిది? బీటా కాదు, కోరిలేషన్ బిట్వీన్ ఏ కమా ఎం. సిగ్మా ఏ ఎంత? 1.46 ఇంటూ సిగ్మా ఎం ఎంత? 8.86. చెప్పండి కోరిలేషన్ ఎంత? ఇదమ్మా. ఓకే, అది 12 పాయింటా? ఇది 12.46. 12.46. చెప్పండి ఎంతో? అర్థమవుతుందా? కోరిలేషన్ బిట్వీన్ ఏ కమా ఎం. కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఏ ఇంటూ సిగ్మా ఎం. చెప్పండి ఎంతో? కోరిలేషన్. (0.96). ఇక్కడ 0.96 తోటి మల్టిప్లై చేయండి కోరిలేషన్. ఎంత వస్తుంది ఆన్సర్? 1.46 ఇంటూ 0.96 డివైడెడ్ బై 8.86. ఓకే, 1.46. 12.46 సిగ్మా ఏ ఎంతమ్మా? 1.34 సంథింగ్. సో బోత్ ఆర్ సేమ్. ఎట్లయినా చేయొచ్చు, బట్ ఇది ఈజియెస్ట్ అనమాట. సో డైరెక్ట్లీ కోవేరియన్స్ దగ్గరే మనం ఏంటి ఎండ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ సిగ్మా ఏ ఆల్సో. డైరెక్ట్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్? కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ ద ఆన్సర్ ఆఫ్ వాట్? బీటా ఏ. సిమిలర్లీ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? బీటా బి ఆల్సో. బీటా బి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లైక్ సేమ్ కంపెనీ ఎట్లుంటుందో అట్లనే మనం చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్లీ ద ఫార్ములా విల్ బి లైక్ కోవేరియన్స్ ఆఫ్ బి కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. Substitute the values, then you'll get the beta of how much? 0.5002. ఇంతకీ వాడి బాధ ఏంటి, అడిగింది ఏంటి అనేది చూద్దాం. రిస్క్ ఫ్రీ రేట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అరౌండ్ 11%. Determine whether the investor should liquidate his holdings in stock B and A or on the contrary make fresh investment in them. CAPM assumptions are true hold. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, వెదర్ ఆడ్ ఏ అండ్ బి సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసడం కంటిన్యూ చేయాలా, లేకపోతే సేల్ చేయాలా, లిక్విడేట్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, దే ఆర్ టెల్లింగ్ దట్ యూజ్ CAPM మోడల్. use CAPM model. By using the CAPM model, we can calculate what? Expected return, right? Expected return based on what? RF and RM. When you compare with the RM and RF, nu enta return expect chestavu anedi question mark. RF plus beta into RM minus RF.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. చూడండి రిస్క్ ఫ్రీ ఎంత 11% అంట. టేక్ ద సేమ్ థింగ్ ప్లస్ బీటా ఆఫ్ ఆర్ సెక్యూరిటీ. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఏ కాబట్టి బీటా ఆఫ్ ఏ ఎంత వచ్చిందమ్మా 1.34. 1.34 ఈజ్ ద బీటా. ఆఫ్టర్ దట్ ఆర్ఎం అంటే ఎక్కడ ఇచ్చాడు ఇవ్వలేదని చెప్పి ఎత్తుక్కోకూడదు. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ బై ఆర్ ఓన్. వాట్ ఈస్ ద మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్? ఏఆర్ఎం అంతం ఏంటమ్మా అది 10.2. సో 10.2 ఈజ్ ద ఆర్ఎం మైనస్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ ఆర్ఎఫ్ అగైన్ ఎంత పర్సెంట్ అమ్మా 11%. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎంత ఉందో మనకి ఇక్కడ 11% ప్లస్ 1.34 ఇంటూ 10.2 మైనస్ 11%. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఏ చెప్పండి ఎంత వస్తుందో 9.928%. అంతేనా? ఇదేంటమ్మా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఏ వెన్ యూ కంపేర్ విత్ ద రిస్క్ ఫ్రీ అండ్ మార్కెట్. నీ ఆల్టర్నేటివ్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావమ్మా ఏ నుంచి 9.928. బట్ ఇది నీ ఎక్స్పెక్టేషన్. బట్ బేస్డ్ ఆన్ ద క్యాపబిలిటీ అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఏ నీకెంత రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది ఆన్ అన్ యావరేజ్ 11.5%. సో యావరేజ్ రిటర్న్ ఈజ్ 11.5%. Just understand the concept. Based on the past performance, you are predicting that the average return is how much? 11.5% వస్తారా అనుకుంటున్నావు. Based on the RF and RM investments, based on CAPM expected return ఎంత 9.92. Your expectation is 9.92. But the capability of actual return based on the past performance, like past 3 years average ఎంతమ్మా 11.5%. చెప్పండి మీరే సిచ్యువేషన్లో ఉంటే it is beneficial to hold a sell. హోల్డ్. ఎందుకు హోల్డ్? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది 9.92. నీకు రావాల్సిన మార్క్స్ ఎంత రావాలనుకున్న ఎక్స్పెక్టేషన్ 9.92. బట్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చిందమ్మా యావరేజ్ 11.5. అంటే నీ ఎక్స్పెక్టేషన్ కన్నా యాక్చువల్ యావరేజ్ అనేది ఏంటి హయ్యర్ ఉంది. సో హయ్యర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హోల్డ్. అర్థమవుతుందా? వెన్ యూ కంపేర్ విత్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం ఎంత వస్తే చాలు అనుకుంటున్నావు? 9.9 వస్తే చాలరా బాబు అనుకుంటున్నావు. బట్ 9.9 ఏం కర్మ, నీకు 11.5 ఇస్తాను ఆన్ అన్ యావరేజ్ అని చెప్తుంది ఏ. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హోల్డ్ వాట్ ఏ. సో అదే ఉంటుంది చూడండి అమ్మా అక్కడ మన బుక్లో కూడా. సో వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్ జనరల్లీ యావరేజ్ రిటర్న్. సో యాక్చువల్ రిటర్న్ ఆర్ ఎల్స్ యావరేజ్ రిటర్న్ ఎంతమ్మా 11.5. expected return under CAPM ఎంత 9.92. actual is more than what expected. that's why it is beneficial to do what holding the security. అంటే ఇక్కడ స్టోరీ బీటాతో ఎండ్ అవ్వలేదు. డెసిషన్ తీసుకునేంత దానికి వెళ్ళిపోయాం మనం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దానికి మనకు యూజ్ అవుతుంది. అంటే బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ బీటాని ఎలా యూజ్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద బీటా వీ హ్యావ్ యూజ్డ్ ద ఫార్ములా. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ దట్ బీటా వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్ CAPM. ఆ CAPM ఇస్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 9.91. ఇక్కడ బీ కేసులో ఆన్ అన్ యావరేజ్గా ఎంత వచ్చే ఛాన్స్ ఉందంట 10.1%. అంటే ద యాక్చువల్ యావరేజ్ రిటర్న్ ఈజ్ మోర్ దెన్ వాట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. కాబట్టి బీ కూడా ఏం చేస్తాం మనం హోల్డ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వాట్ బీటా. బీటా ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూసాం. ఇదే ఇల్లుస్ట్రేషన్లో బీటా యూజ్ చేసుకుని డెసిషన్ మేకింగ్ ఎలా మనం తీసుకోవాలనేది కూడా ఏంటమ్మా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ స్టాప్ చేద్దాం. సో ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో సో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా. ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్ ద పార్ట్ 1 వేర్ వీ ఐడెంటిఫైడ్ ద క్యాల్కులేషన్ ఆఫ్ రిటర్న్, ఆఫ్టర్ దట్ రిస్క్ ఆఫ్ ద ఇండివిజువల్ సెక్యూరిటీస్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పార్ట్ 2లో మెల్లగా పోర్ట్ఫోలియో అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యాం. పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్. ఆ పోర్ట్ఫోలియో రిటర్న్ ఫార్ములా ఏంటి? WARI ప్లస్ WBRB. After that portfolio risk formula we have discussed under root WA square sigma A square plus WB square sigma B square plus 2WA WB covariance of A comma B. మరి covariance of A comma B formula ఎలా వస్తుంది సార్ అంటే summation GRI minus ARI into GRB minus ARB divided by N. అదే విత్ ప్రాబబిలిటీస్ అయితే summation P into GRI minus ARI into GRB minus ARB. జస్ట్ అక్కడ ఏంటి కో డీవియేషన్స్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం విత్ కన్సిడరింగ్ ద సైన్స్.
ఆఫ్టర్ దట్ ఇది అయిపోయిన తర్వాత అక్కడ లాస్ట్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, కొరిలేషన్ డిస్కస్ చేసుకున్నాం. కొరిలేషన్ అంటే నథింగ్ బట్ కోవేరియన్స్ ఆఫ్ A, B డివైడెడ్ బై సిగ్మా A ఇంటూ సిగ్మా B. దట్ ఈస్ ద కోరిలేషన్. సో కోవేరియన్స్ అంటే ఏంటి, విత్ కన్సిడరింగ్ సైన్స్ డివైడెడ్ బై డినామినేటర్లు ఏంటి సేమ్ అదే డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B వితౌట్ కన్సిడరింగ్ ద సైన్స్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం, పార్ట్ 3. పార్ట్ 3 ఏంటమ్మా, పార్ట్ 2 ఎక్కడ ఎండ్ అయింది, కోరిలేషన్. కాబట్టి పార్ట్ 3లో వీ హ్యావ్ డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ ద కోరిలేషన్. అంటే కోరిలేషన్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఆఫ్టర్ దట్ ఆ కోరిలేషన్ టైప్స్ ఏంటి అనేది వీ హ్యావ్ డిస్కస్. ఆ కోరిలేషన్ టైప్స్ బేస్ చేసుకుని మనకు పర్ఫెక్ట్లీ పాజిటివ్ అయితే R ఈజ్ ఈక్వల్ టు 1, పర్ఫెక్ట్లీ నెగిటివ్ అంటే R ఈజ్ ఈక్వల్ టు -1, నో కోరిలేషన్ అయితే R ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 0. అండ్ అదే రిలేటివ్లీ పాజిటివ్ అయితే R లైస్ బిట్వీన్ 0 అండ్ +1, రిలేటివ్లీ నెగిటివ్ అంటే R లైస్ బిట్వీన్ 0 అండ్ -1. ఇఫ్ ఇట్ R ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా కొంచెం చేంజ్ అవుతుంది, సిగ్మా P అది చూసాము. R -1 అంటే ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫార్ములా ఏంటి అనేది డిస్కస్ చేశాను. ఆఫ్టర్ దట్ దానికి కొంచెం ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఏముంటుంది సార్ అంటే మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. అంటే ఏ వెయిట్స్ దగ్గర రిస్క్ అనేది మినిమం ఉంటుందా అని చెప్పి. సో దాని ఫార్ములా ఏం డిస్కస్ చేసాం, WA ఈజ్ ఈక్వల్ టు సిగ్మా B స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ A, B డివైడెడ్ బై సిగ్మా A స్క్వేర్ ప్లస్ సిగ్మా B స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ A, B. సో ఇదంతా కూడా ఏంటమ్మా, మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. ఆఫ్టర్ దట్ జీరో రిస్క్ పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది. వీ కెన్ మేక్ పోర్ట్ఫోలియో రిస్క్ యాజ్ 0. మరి ఎక్కడ సార్ మనం 0 చేయగలుగుతాం సార్ అంటే ఓన్లీ అండర్ R ఈజ్ ఈక్వల్ టు -1, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ నెగిటివ్. ఆ కేసులో WA ఈజ్ ఈక్వల్ టు సిగ్మా B డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B అవుతుంది. అంటే ఈ వెయిట్ దగ్గర రిస్క్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది, ప్రొవైడెడ్ R షుడ్ బి ఈక్వల్ టు వాట్, -1. ఇదంతా కూడా ఎక్కడ డిస్కస్ చేసాం, పార్ట్ 3. ఆఫ్టర్ దట్ పార్ట్ 4లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెక్యూరిటీ అండ్ మార్కెట్. దాన్ని ఏమంటాం, బీటా అంటాం. ఇఫ్ ఎట్ ఆల్ 2 years ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఆఫ్టర్ దట్ మోర్ దెన్ 2 years ఇచ్చాడు అనుకోండి, అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో వీ హ్యావ్ టు టేక్ సిగ్మా S డివైడెడ్ బై సిగ్మా M. ఇలా వదిలేస్తే కరెక్ట్ అంటే నో సార్, ఇక్కడ రిలేషన్షిప్ మనకు తెలియదు, రిలేషన్షిప్ కూడా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి మల్టిప్లై ది కోరిలేషన్ బిట్వీన్ S అండ్ M. దీనికే కోవేరియన్స్ ఫార్ములా కూడా ఉంటుంది, కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడెడ్ బై సిగ్మా M స్క్వేర్. ఇక్కడ వరకు ఏంటమ్మా, బీటా అయింది. సో ఈ బీటా రిలేటెడ్ నార్మల్ ఏంటి, 2 illustrations also we have discussed. One is related with simple average, another one is related with probabilities, that is a weighted average. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి సార్ అంటే పార్ట్ 5. ఈ పార్ట్ 5లో ఏం డిస్కస్ చేస్తాం సార్ అంటే లాస్ట్ కాన్సెప్ట్ బీటా ఉంది కదా, ఈ బీటాని బేస్ చేసుకుని 2 కాన్సెప్ట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ టైప్స్ ఆఫ్ రిస్క్స్. అంటే బీటాని బేస్ చేసుకుని 2 కాన్సెప్ట్స్ అమ్మ. ఒకటి టైప్స్ ఆఫ్ రిస్క్, ఇంకోటి ఏముంటుంది సార్ అంటే CAPM అని చెప్పి చిన్నప్పటి నుంచి తెలిసేది. CAPM అంటే ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. అంటే బీటాని బేస్ చేసుకుని ఈ ఫార్ములా ఒకటి క్రియేట్ అయింది, ఆ తర్వాత చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే టైప్స్ ఆఫ్ రిస్క్స్. మరి టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఆఫ్టర్ దానిలో బీటా యూటిలిటీ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో దానిలో ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ రిస్క్స్. Risk is generally classified into 2 types. One is systematic risk and another one is unsystematic risk. So systematic risk ante nothing but it is related with the market. అంటే మార్కెట్లో జరిగే కండిషన్స్ వల్ల వచ్చే రిస్క్ని మనం ఏమంటాం సార్ అంటే సిస్టమేటిక్ రిస్క్ అంటాం. దట్టు అలా సిస్టమేటిక్ రిస్క్ అనడానికి రీజన్ ఏంటి సార్ అంటే అదేంటమ్మా, ఏదో ఒక్క కంపెనీని ఎఫెక్ట్ చేయదు, అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, జనరల్లీ మార్కెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ వాట్, సిస్టమేటిక్ రిస్క్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ద మార్కెట్ కండిషన్స్. అంటే కోవిడ్ రావడం కావచ్చు, రెసెషన్ రావడం కావచ్చు, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి చేంజెస్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ రావచ్చు, AI రావడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి, మార్కెట్ కండిషన్స్. ఇది ఓన్లీ ఒక కంపెనీ స్పెసిఫిక్ కాదు. ఇది వచ్చింది అంటే లెటెస్ట్ కోవిడ్ వచ్చిందంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఆల్ ద కంపెనీస్, వెదర్ ఇట్ మే బి పాజిటివ్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని మనం ఏమంటాం, సిస్టమేటిక్ రిస్క్ అంటాం. అది అన్అవాయిడబుల్, మనం ఏమి అవాయిడ్ చేయలేము దాన్ని. కమింగ్ టు ద అన్సిస్టమేటిక్ రిస్క్ విచ్ ఈస్ నాట్ కామన్ ఫర్ ద ఆల్ కంపెనీస్, ఇట్ ఈస్ కంపెనీ స్పెసిఫిక్ కండిషన్స్. సపోజ్ లక్ష్యాలో లేబర్ స్ట్రైక్ జరిగింది అనుకోండి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు, లక్ష్య. ఆఫ్టర్ దట్ ఫైర్ యాక్సిడెంట్, థెఫ్ట్, ఇలా ఏమైనా జరిగితే ఏదైనా సో కంపెనీస్లో ఓన్లీ ఆ కంపెనీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని మనం ఏమంటాం, అన్సిస్టమేటిక్ రిస్క్ అంటాం.
మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ ఈ టోటల్ రిస్క్, సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్ అంటే? లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. టోటల్ రిస్క్ అంటే మనకు తెలిసిందే కదమ్మా, రిస్క్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? స్టాండర్డ్ డీవియేషన్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మన కంపెనీ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత సార్ అంటే 10% అనుకుందాం. ఆ 10%లో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ వీ హ్యావ్ టు బైఫర్కేట్ ద టోటల్ రిస్క్ 10% ఇంటూ 2 కాంపోనెంట్స్. వన్ ఈజ్ సిస్టమేటిక్, అనదర్ వన్ ఈజ్ అన్సిస్టమేటిక్. అంటే మార్కెట్ వల్ల ఎంత అమౌంట్ డీవియేట్ అవుతుంది మార్కెట్ కండిషన్స్ వల్ల అనేది చెక్ చేసుకోవాలి. లెట్ us సే కోవిడ్ వచ్చింది అనుకుందాం, ఇట్ ఈస్ అ మార్కెట్ కండిషన్. ఈ కోవిడ్ వల్ల మార్కెట్ అంటే ఏ మార్కెట్ అమ్మా? స్టాక్ మార్కెట్, ఐదర్ నిఫ్టీ ఆర్ ఎల్స్ సెన్సెక్స్. ఎంత ఎఫెక్ట్ అయిందంట? 5% ఎఫెక్ట్ అయిందంట. ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ ఆర్ సెక్యూరిటీ ఈజ్ 1.2 అనుకుందాం. లెట్ us సే మనం ఏంటి లక్ష్యాకి రిస్క్ ఐడెంటిఫై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది? 10%. ఆఫ్టర్ దట్ మార్కెట్లో జరిగిన వన్ ఆఫ్ ద కండిషన్స్ కోవిడ్ వల్ల నిఫ్టీ ఎంత ఎఫెక్ట్ అయింది అనుకుందాం? 5%. బట్ ఇక్కడ నిఫ్టీ 5% ఎఫెక్ట్ అయింది కదా అని చెప్పి లక్ష్య కూడా 5% ఎఫెక్ట్ అవ్వాలని రూల్ ఉందా? నో. ఇక్కడ లక్ష్య బీటా ఎంత సార్ అంటే 1.2 అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీటా? వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బీటా? 1.2 అంటే ఏంటి? ఇఫ్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1 యూనిట్, లక్ష్య విల్ బి ఎఫెక్టెడ్ బై 1.2 యూనిట్స్. దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ మార్కెట్ 5% ఎఫెక్ట్ అయితే కోవిడ్ వల్ల లక్ష్య ఎంత ఎఫెక్ట్ అవ్వాలమ్మా? 5% ఇంటూ 1.2. సో చెప్పండి, 5% ఇంటూ 1.2 ఎంత వస్తుంది మనకి? 6%. అంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ అండ్ రిలేషన్షిప్ విత్ ద మార్కెట్, లక్ష్య హ్యాస్ టు గెట్ ఎఫెక్టెడ్ బై ఓన్లీ 6%. బట్ ఎంత ఎఫెక్ట్ అయిపోయింది? 10%. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 10% మైనస్ 6%, బ్యాలెన్స్ విల్ బి 4%. ఆ 4%ని మనం ఏమంటామంటే అన్సిస్టమేటిక్ రిస్క్ అంటాం. బికాజ్ మార్కెట్లో జరిగే కండిషన్ వల్ల 6% ఎఫెక్ట్ అవ్వాలి, బట్ ఇది ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది? 10%. బ్యాలెన్స్ 4% ఉంది కదా, దాన్ని మనం ఏమంటామమ్మా? అన్సిస్టమేటిక్ రిస్క్ అంటాం. ఇప్పుడు దీన్నే మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే ఎట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చారంటే, టోటల్ రిస్క్ ఈజ్ డినోటెడ్ జనరల్లీ యాజ్ వాట్? యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, టోటల్ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎస్. ఆఫ్టర్ దాట్ సిస్టమేటిక్ రిస్క్ మనకి ఎలా వచ్చిందమ్మా? 6%, 1.2 ఇంటూ 5%. ఈ స్టోరీలో 1.2 అంటే నథింగ్ బట్ ఏంటి? బీటా ఆఫ్ అ పర్టికులర్ సెక్యూరిటీ ఇంటూ 5% అంటే ఏంటమ్మా? సిగ్మా ఎం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డీవియేషన్ ఆఫ్ వాట్? మార్కెట్. లాజిక్ అర్థం చేసుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మార్కెట్ కండిషన్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్ రిస్క్ వీఆర్ కంపేరింగ్ విత్ వాట్? మార్కెట్. మార్కెట్ 5% ఎఫెక్ట్ అయితే మంది ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ అవ్వాలంటే 6%. బికాజ్ ఇక్కడ ఏం యూజ్ చేసాం? బీటా. బీటా ఎస్ ఇంటూ సిగ్మా ఎం ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమేటిక్ రిస్క్. మరి అన్సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తామా? యూనిట్ టు కన్సిడర్ టోటల్ రిస్క్. దాని నుంచి ఏం ఎలిమినేట్ చేయాలి? సిస్టమేటిక్ రిస్క్. సో టోటల్ రిస్క్ ఎలా ఉంటుంది? సిగ్మా ఎస్ మైనస్ సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తామో నార్మల్లీ మనకి బీటా ఎస్ ఇంటూ సిగ్మా ఎం. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్? అన్సిస్టమేటిక్ రిస్క్. ఒక్కసారి చెప్పడమా చూడకుండా. ఫస్ట్ టోటల్ రిస్క్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎస్. ఆఫ్టర్ దట్ సిస్టమేటిక్ రిస్క్ ఫార్ములా ఏంటి? యూ హ్యావ్ టు కంపేర్ విత్ ద మార్కెట్. దట్స్ వై బీటా ఆఫ్ సెక్యూరిటీ ఇంటూ సిగ్మా ఎం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఫార్ములా మనకి ఏమొస్తుంది? సిగ్మా ఎస్ మైనస్ బీటా ఎస్ ఇంటూ సిగ్మా ఎం. బట్ జనరల్లీ ఈ కాన్సెప్ట్లో ఒక చిన్న ఫ్లా ఉంటుంది. ఆ ఫ్లా ఏంటి సార్ అంటే, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాం కాబట్టి ఆన్సర్ కెన్ బి వాట్? ప్లస్ ఆర్ మైనస్. అగైన్ ఇక్కడ కూడా ఏంటమ్మా? 5% స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి దిస్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్. అప్పుడు ఇది ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 6% కూడా ఏమవుతుందమ్మా? ప్లస్ ఆర్ మైనస్. సో దట్ అల్టిమేట్లీ ఈ క్యాల్కులేషన్ మనకి ఎలా వస్తుందంటే సిగ్మా ఎస్ అంటున్నాం అంటే ప్లస్ ఆర్ మైనస్ 10%. ఆఫ్టర్ దట్ 6% కూడా ఏమవుతుంది మనకి? ప్లస్ ఆర్ మైనస్ 6% అవుతుంది. అదేంటి సార్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నారంటే? స్టాండర్డ్ డీవియేషన్ కేసులో ఏంటి? జనరల్లీ వి ఇగ్నోర్ ద సైన్స్, వి డోంట్ నో ద సైన్స్. అండ్ దట్టు అదంతా పక్కన పెట్టుకున్న మ్యాథమెటికల్ వేలో అండర్ రూట్ వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్. నీకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 10% ఉంటుంది సిగ్మా అంటే. అలాగే మార్కెట్ కూడా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్. నువ్వు 5% ఇంటూ చేస్తున్నావు కాబట్టి వచ్చే 6% కూడా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్. సో దట్స్ వై ప్లస్ ఆర్ మైనస్ 10% ప్లస్ ఆర్ మైనస్ 6% వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలో నీకు అర్థం కాదు. అంటే ప్లస్ 10% తీసుకుని ప్లస్ 6% తీసుకోవాలా, మైనస్ 10% తీసుకుని మైనస్ 6% తీసుకోవాలా, ఏం తీసుకోవాలా అనేది మనకు అర్థం కాదు. సో అట్లా అర్థం కాదు కాబట్టి సో దీనివల్ల మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సైన్స్ వల్ల మనకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు ఎలిమినేట్ వాట్? సైన్స్. ఎలిమినేషన్ అంటే ఏంటి? స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటామా? నో. దానికి ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి.
సో దట్ ఈస్ ద రీజన్ నీకు స్టాండర్డ్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ ఉన్నా కానీ ఇంకొక కాన్సెప్ట్ మన మ్యాథమెటిషియన్స్ ఫ్రేమ్ చేసుకున్నారు, దట్ ఈస్ అ వేరియన్స్. మేబీ ఆ డౌట్ వచ్చి ఉండాలి, అసలు స్టాండర్డ్ డీవియేషన్ ఉంది, అసలు వేరియన్స్ పర్పస్ ఏంటి అన్నట్టు. వేరియన్స్ పర్పస్ ఇది. స్టాండర్డ్ డీవియేషన్ త్రూ మనం అన్ని క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేట్ చేయలేం, బికాజ్ అది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏంటి 4 ఆన్సర్స్ వస్తాయి, ప్లస్ ప్లస్ తీసుకోవడం ఆర్ మైనస్ మైనస్ తీసుకోవడం, అట్లా రకరకాలుగా ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ ద సైన్స్ బై కన్సిడరింగ్ వాట్ స్క్వేర్. మరి స్క్వేర్ని కన్సిడర్ చేసుకోవడం వల్ల మనం స్టోరీ ఎలా కన్వర్ట్ అవుతుంది సార్ అంటే వేరియన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సిగ్మా ఎస్ ప్లస్ ఆర్ మైనస్ అని టెన్షన్ పడుతున్నావు కదా, హోల్ స్క్వేర్ చేసి పడే, అప్పుడు అది సిగ్మా అవ్వదు, సిగ్మా స్క్వేర్ అవుతుంది. అంటే రిస్క్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ వాట్ వేరియన్స్. ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా ఏంటమ్మా స్క్వేర్ చేసి పడే, అప్పుడు ఏమొస్తుంది బీటా ఎస్ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. అంతే, ప్రాబ్లమ్ సాల్వ్. ఇక్కడ సిగ్మా ఎం స్క్వేర్ అంటున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 5 స్క్వేర్, నువ్వు ప్లస్ అయినా అనుకో మైనస్ అయినా అనుకో, స్క్వేర్ కాబట్టి ఏంటి ద సైన్ విల్ బి ఎలిమినేటెడ్. ఇక్కడ కూడా మనకు టెన్షన్ ఉండదు. ఆఫ్టర్ దట్ అన్సిస్టమేటిక్ రిస్క్ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు టోటల్ రిస్క్ ఎంత సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తుందమ్మా బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ సిస్టమేటిక్ రిస్క్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా అన్సిస్టమేటిక్ రిస్క్. అంటే ఇక్కడ 2 వేరియంట్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి బేస్డ్ ఆన్ స్టాండర్డ్ డీవియేషన్, అనదర్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ వేరియన్స్. బట్ స్టాండర్డ్ డీవియేషన్లో ఫ్లా ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఉంటే ఆన్సర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ కన్వర్టెడ్ ది స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్ట్ ఇంటూ వాట్ వేరియన్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద రీజన్ మనం ఇల్లుస్ట్రేషన్ దేన్ని బేస్ చేసుకుని చేస్తాం సార్ అంటే వేరియన్స్ని బేస్ చేసుకుని చేస్తాం. దానికి రీజన్ అండ్ లాజిక్ ఇది. సో ఒకసారి చూడండి అమ్మ, ఫార్ములాస్ ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నామా, బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ డీవియేషన్ అయిపోయాక based on the variance we have discussed. First ఏం తీసుకోవాలి ఇక్కడ సిగ్మా ఎస్ స్క్వేర్ we need to consider. After that next we need to consider what beta s square into sigma m square. After that unsystematic risk ఎలా వస్తుంది sigma s square minus beta s square into sigma m square. ఇది పర్టికులర్ సెక్యూరిటీకి. ఇక్కడ ఎస్ ఉంది కదా అని చెప్పి ఎస్ఎస్ అనే బ్రెయిన్లో పెట్టుకోకూడదు. సపోజ్ ఏ అనే సెక్యూరిటీ ఇచ్చాడు, ఏ లిమిటెడ్ షేర్స్, అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందమ్మా సిగ్మా ఏ స్క్వేర్ అవుతుంది. సిస్టమేటిక్ రిస్క్ ఏమవుతుంది బీటా ఏ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఐడెంటిఫై బీటా ఆఫ్ దట్ పర్టికులర్ సెక్యూరిటీ ఏ. ఆఫ్టర్ దాట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఏమవుతుంది సిగ్మా ఏ స్క్వేర్ మైనస్ బీటా ఏ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఎస్ ప్లేస్లో ఏం పెట్టాలి ఏ పెట్టాం. అదే బి అనుకోండి ఏమవుతుంది సిగ్మా బి స్క్వేర్ అవుతుంది. దెన్ బీటా బి స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఆఫ్టర్ దట్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ బీటా బి స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సెక్యూరిటీ నేమ్ తగ్గట్టు ఫార్ములా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాదు సార్ ఇండివిజువల్ సెక్యూరిటీ కాదు, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అ పోర్ట్ఫోలియో అనుకోండి. పోర్ట్ఫోలియో అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏబి రెండు కలిపితే విల్ గెట్ వాట్ పోర్ట్ఫోలియో. మరి పోర్ట్ఫోలియోకి ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చా అంటే పోర్ట్ఫోలియో కూడా ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. But instead of sigma A, sigma B, here you need to consider what sigma P if at all it is based on the standard deviation. అంటే టోటల్ పోర్ట్ఫోలియో చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్మా ఎస్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ సిగ్మా పి. సిగ్మా పి అంటే ఏంటి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో. నీకు పని పట్ట లేకపోతే ఏబిసిడి సపరేట్గా చేసుకుంటే అలాంటి ప్రాబ్లం లేదు. అలా కాదు సార్ కంబైన్డ్గా నాకు పోర్ట్ఫోలియో చేసుకోవాలనుకుంటే స్ట్రైట్ అవే యూ కెన్ డూ వాట్ సిగ్మా పి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మరి సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తుంది అక్కడైతే మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా బీటా ఎస్ ఇంటూ సిగ్మా ఎం. బట్ ఇక్కడ పర్టికులర్ సెక్యూరిటీ కాదు, యూ వాంట్ పోర్ట్ఫోలియో కాబట్టి యు ఆర్ కన్సిడరింగ్ బీటా పి ఇంటూ సిగ్మా ఎం. అంటే సిగ్మా ఎం ఐడెంటిఫై చేసుకుని బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో మనం పిక్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తుంది సిగ్మా పి మైనస్ బీటా పి ఇంటూ సిగ్మా ఎం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ ఎస్ ఇక్కడ పి మిగతాదంతా సేమ్ టు సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లా ఏంటమ్మా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది సిగ్మా పి ప్లస్ ఆర్ మైనస్ ఏం చేయాలో అర్థం కాదు పిచ్చగిపోతుంది. దట్స్ వై కన్వర్ట్ ద స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్ట్ ఇంటూ వాట్ వేరియన్స్. చెప్పండి ఇక్కడ ఏం తీసుకోవాలి సిగ్మా పీ స్క్వేర్. ఆఫ్టర్ దట్ ఏంటి బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. అక్కడ ఎస్ ఇక్కడ పి అంతే, స్టోరీ అంతా సేమ్. నెక్స్ట్ సిగ్మా పీ స్క్వేర్ బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఇక్కడతో ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా బేస్డ్ ఆన్ ద వేరియన్స్ కూడా వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ద సిస్టమేటిక్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ హోల్ పోర్ట్ఫోలియో. మరి అంత బాగానే ఉంది సార్ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఫస్ట్ యూనిట్ టు ఐడెంటిఫై బీటా ఆఫ్ అ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సో బీటా ఆఫ్ అ ఇండివిజువల్ సెక్యూరిటీస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలమ్మా వెయిటెడ్ యావరేజ్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ వై బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఫార్ములా విల్ బి లైక్ డబ్ల్యూఏ బీటా ఏ ప్లస్
WB beta B plus WC beta C సో ఆన్ ప్లస్ ఏమవుతుందమ్మా WN beta N. అంటే సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, బీటా ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ బీటా ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ ఎలా వస్తారని అడగకూడదు. బీటా ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఫార్ములా ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు, కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం డివైడెడ్ బై వి నీడ్ టు కన్సిడర్ వాట్ సిగ్మా ఎం స్క్వేర్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్ బీటా. అలా ఇండివిజువల్ సెక్యూరిటీకి బీటా క్యాలిక్యులేట్ చేసి వీ నీడ్ టు డూ వాట్ వెయిటెడ్ యావరేజ్. దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. జస్ట్ నో వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఇస్ ఈక్వల్ టు వీ నీడ్ టు కన్సిడర్ వాట్ టోటల్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో సిగ్మా పీ స్క్వేర్ మైనస్ ఏం చేయాలి బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఇది ఇందాకే మనం డిస్కస్ చేసాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, హోల్ పోర్ట్ఫోలియో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ మనం యూజ్ చేయం. విల్ యూజ్ ఓన్లీ వాట్ వేరియన్స్ ఫార్ములాస్. మరి వేరియన్స్ ఫార్ములాస్ కేసులో అన్సిస్టమేటిక్ ఎలా వస్తుంది, యూ నీడ్ టు టేక్ టోటల్ రిస్క్ సిగ్మా పీ స్క్వేర్ మైనస్ ఏం చేయాలి బీటా పీ స్క్వేర్ ఇంటూ వి నీడ్ టు కన్సిడర్ సిగ్మా ఎం స్క్వేర్. ఓకేనా. ఇదే కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, అనదర్ మెథడ్. అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుందంటే క్యాల్కులేట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సార్ అలా ఎలా వస్తుంది సార్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ అంటే, పైన డిస్కస్ చేసాం కదా, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఏ, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ బి, ఇట్లా వస్తాం మనకి ఇండివిజువల్లీ. సిగ్మా ఏ స్క్వేర్ మైనస్ బీటా ఏ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్, సిగ్మా బి స్క్వేర్ మైనస్ బీటా బి స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఇలా ఇండివిజువల్ సెక్యూరిటీస్కి అన్సిస్టమేటిక్ రిస్క్ మనం క్యాల్కులేట్ చేయాలి. అండ్ అది క్యాల్కులేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు డూ వాట్ వెయిటెడ్ యావరేజ్. మరి అదేంటి సార్ ఇక్కడ WA స్క్వేర్ WB స్క్వేర్ అని చెప్పి వెయిట్స్ స్క్వేర్ ఎందుకు చేసామంటే, ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిస్క్లు అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం, వేరియన్స్. అంటే నార్మల్ కాదమ్మా, స్క్వేర్ తీసుకుంటాం. దట్స్ వై వెయిట్స్కి కూడా మనం ఏం తీసుకోవాలి, స్క్వేర్ తీసుకోవాలి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో 2 మెథడ్స్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. One is unsystematic risk of portfolio is equal to sigma p square minus beta p square sigma m square. After that, ఇంకోటి ఎట్లా చేయొచ్చు, unsystematic risk of a portfolio is equal to by doing the weighted average of various unsystematic risks of securities. So unsystematic risk of A, unsystematic risk of B plus so on అట్లా చేసుకుంటూ పోవాలి. బట్ ఇది వేరియన్స్ కాబట్టి దీనికి ఏం చేయాలమ్మా, మల్టిప్లై చేసేటప్పుడు WA స్క్వేర్ WB స్క్వేర్ అట్లా చేసుకుంటూ పోతే యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ వాట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆల్సో. అంటే ఆన్ అ హోల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గుర్తుండాల్సింది ఒకటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇండివిజువల్ సెక్యూరిటీ అనుకోండి, అప్పుడు సిగ్మా ఎస్ స్క్వేర్ టోటల్ రిస్క్, దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, బీటా ఎస్ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. అన్సిస్టమేటిక్ రిస్క్ అయితే సిగ్మా ఎస్ స్క్వేర్ ఇంటూ బీటా సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఆఫ్టర్ దట్ హోల్ పోర్ట్ఫోలియో అనుకోండి, సిగ్మా పీ స్క్వేర్, దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. అన్సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తుంది మనకి, సిగ్మా పీ స్క్వేర్ మైనస్ బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సో ఇట్లా ఏంటమ్మో మనం క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్ళాలి సిస్టమేటిక్ అండ్ అన్సిస్టమేటిక్. సో దీని రిలేటెడ్ ఫ్యూ సెట్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయమ్మా విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద రిస్క్ బైఫర్కేషన్. ఆ ఇల్లుస్ట్రేషన్స్ చూసుకుంటే దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇల్లుస్ట్రేషన్ 13 టు ఇల్లుస్ట్రేషన్ 16, టోటల్ 4 ఉంటాయి. బట్ విల్ డిస్కస్ 2. ఆ 2 మనం డిస్కస్ చేస్తే మిగతా 2 ఏంటమ్మా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ఇల్లుస్ట్రేషన్ 14 చూడండి క్వశ్చన్. సరే ఒకసారి చూడండి ఇల్లుస్ట్రేషన్ 14. ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ 3 shares. సో వాట్ ఆర్ దోస్ 3 shares, A, B అండ్ C. పోర్ట్ఫోలియో వెయిట్ 0.2, 0.5 అండ్ 0.3. అంటే ఇది మన పోర్ట్ఫోలియో అమ్మ. టోటల్ ఎన్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేసాం మనం, 3 shares. సో పోర్ట్ఫోలియో వెయిట్స్ ఎలా ఉన్నాయి చూసాం. ఆఫ్టర్ దట్ బీటా ఎలా ఉందమ్మా, 0.4, 0.5 అండ్ 1.10. అంటే ఇదేంటి, బీటా ఆఫ్ ఏ, బీటా ఆఫ్ బి అండ్ బీటా ఆఫ్ సి. ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇచ్చేసాడు 14%, 15% అండ్ 21%. టోటల్ వేరియన్స్ అమ్మ 0.015, 0.025, 0.100. అంటే ఇక్కడ పర్సంటేజ్లో కాకుండా దే హ్యావ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్. మనం కూడా పాయింట్స్లోనే చేసుకుంటూ పోదాం. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ 10%. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడమ్మా 10% అని చెప్పి, దాన్ని కూడా పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుందాం. విల్ గెట్ 0.1.
After that, you are given the following additional data. Covariance of A comma B 0.030, covariance of A comma Z 0.020, covariance of B comma C 0.040, covariance ichadu. After that, calculate the following. The portfolio beta, residual variance of each of the three shares, portfolio variance using the Sharpe index model, and portfolio variance on the basis of modern portfolio theory given by the Markowitz అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ పోర్ట్ఫోలియో బీటా. ఇందాక మనం చెప్పుకున్న అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. పోర్ట్ఫోలియో బీటా అంటే సింప్లీ వీ నీడ్ టు డూ వాట్, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఇండివిజువల్ బీటాస్. అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ బీటాస్ కాబట్టి పోర్ట్ఫోలియో బీటా ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూఏ బీటా ఏ ప్లస్ డబ్ల్యూబీ బీటా బీ ప్లస్ డబ్ల్యూసి బీటా సి. అంటే సింప్లీ బీటా ఆఫ్ ఫస్ట్ సెక్యూరిటీ ఏ ఎంతమ్మా 0.4 ఇంటూ వెయిట్ ఎంత 0.2 ప్లస్ 0.5 ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ 0.5 ప్లస్ బీటా లాస్ట్ ఎంత 1.1 ఇంటూ 0.3. అట్లా మనం చేస్తే ఏమొచ్చేస్తామా బీటా ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో. మరి చూడండి బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత వచ్చిందో ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో? 0.66. So that is the answer for what? Portfolio beta. After considering the portfolio beta, next మనకి ఏం కావాలమ్మా residual variance of each of the three shares. Residual variance అంటే residual అంటే ఫైనల్గా లాస్ట్కి వచ్చిన వేరియన్స్. సో లాస్ట్లో మనం క్యాలిక్యులేట్ చేసే వేరియన్స్ ఏంటి? సిస్టమేటిక్ రిస్కా అన్సిస్టమేటిక్ రిస్కా? అన్సిస్టమేటిక్ రిస్క్. దాన్ని రెసిడ్యువల్ వేరియన్స్ అని కూడా అంటాం. సరే అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో అన్నడా ఈచ్ ఆఫ్ ద త్రీ షేర్స్ అన్నడా? ఈచ్ ఆఫ్ ద త్రీ షేర్స్. అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఏ, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ బి, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ సి. మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూడండి. అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఏ ఎలా వస్తుంది? ఇందాక ఫార్ములా చూసాం, సిగ్మా ఏ స్క్వేర్ దట్ ఈస్ ద టోటల్ రిస్క్ మైనస్ బీటా ఏ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సో అలాగే ఇక్కడ సిగ్మా ఏ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ ఏ. క్వశ్చన్లో కూడా ఇచ్చింది ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్సా? వేరియన్స్. వేరియన్స్ ఆఫ్ ఏ ఎంత? 0.015. టేక్ ద సేమ్ థింగ్ 0.015 మైనస్ బీటా ఏ స్క్వేర్. బీటా ఏ ఎంతమ్మా? 0.4 స్క్వేర్ ఇంటూ 0.1 square. Why 0.1 square? We need to consider sigma m square. That's why 0.1 you have to take. Unfortunately 0.1 is standard deviation. That's why you have to consider what? Square. But square చేసుకున్న తర్వాత ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 0.0134. So this is the answer for unsystematic risk of what? A. After that unsystematic risk of B. Again total variance తీసుకోవాలి 0.025. After that next minus ఏం చేయాలి? బీటా బీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. బీటా బీ స్క్వేర్ ఎంతమ్మా? 0.5 స్క్వేర్ ఇంటూ 0.1 స్క్వేర్. 0.1 ఏంటి? స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎం. అండ్ ఆఫ్టర్ దట్ ఎంత వచ్చింది? 0.0225. అలాగే అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ సి కూడా చేస్తే యుల్ గెట్ 0.0991. మరి అన్సిస్టమేటిక్ రిస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంట? పోర్ట్ఫోలియో వేరియన్స్ యూజింగ్ షార్ప్ ఇండెక్స్ మోడల్ అండ్ పోర్ట్ఫోలియో వేరియన్స్ యూజింగ్ పోర్ట్ఫోలియో థియరీ లైక్ మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ గివెన్ బై మార్కోవిస్. అదేంటి సార్ రెండు ఉన్నాయి కదా, ఏం చేయాలి అంటే సింప్లీ అక్కడ ఫార్ములాస్ మనం కన్సిడర్ చేసుకుందామమ్మా. ఫస్ట్ థింగ్ సిగ్మా పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ ఏంటి? ఇక్కడ పోర్ట్ఫోలియో రిస్క్ స్క్వేర్ అంటున్నాడు అంటే నథింగ్ బట్ ఏంటి? వేరియన్స్. సో సిగ్మా పీ ఫార్ములా మనకు తెలుసు కదా, అండర్ రూట్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ సిగ్మా బీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 సెక్యూరిటీస్ ఉన్నాయి. That's why we have to take WC square sigma C square plus 2WA WB covariance of A comma B plus 2WB WC covariance of B comma C plus 2WA WC covarience of A comma C. So this is the formula for what? Sigma P square. Sigma P ఉంటే అండర్ రూట్ వస్తుంది, స్క్వేర్ కాబట్టి ఏంటి? స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఇదేంటమ్మా నార్మల్లీ పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషనా? పోర్ట్ఫోలియో వేరియన్సా? పోర్ట్ఫోలియో వేరియన్స్. ఈ ఫార్ములాని మనం ఏమంటామంటే మోడర్న్ థియరీ విచ్ ఇస్ గివెన్ బై మార్కోవిస్. దీన్ని మోడర్న్ థియరీ అంటాం. మరి ఈ థియరీ కాకుండా ఇంకొక వేలో ఎలా సార్ క్యాలిక్యులేట్ చేసేది అంటే సిగ్మా పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్ టోటల్ రిస్క్ ఈజ్ అ పూల్ ఆఫ్ వాట్? బోత్ సిస్టమేటిక్ రిస్క్ యాజ్ వెల్ యాజ్ అన్సిస్టమేటిక్ రిస్క్. ద సేమ్ థింగ్ హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్. టేక్ సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ హోల్ పోర్ట్ఫోలియో ప్లస్
అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ హోల్ పోర్ట్ఫోలియో. బట్ ఇవి రెండు కూడా ఏ ఫార్మాట్లో ఉండాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్మాటా, వేరియన్స్ ఫార్మాటా? వేరియన్స్ ఫార్మాట్. బికాజ్ పోర్ట్ఫోలియో అనేది ఎల్హెచ్ఎస్లో ఎలా ఉందమ్మా మనకి? స్క్వేర్, అంటే నథింగ్ బట్ ఏంటి? వేరియన్స్. Simply identify the systematic risk of a portfolio and identify the unsystematic risk of a portfolio. That's it. So first we'll focus on the systematic risk of a portfolio. Systematic risk of a portfolio formula ఏంటమ్మా? Simply you need to consider beta p square into sigma m square. That is the formula for what? Systematic risk. అంతే కదా, సిగ్మా m square తీసుకుంటాం ఇంటూ బీటా p square ప్లస్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ a portfolio. సో అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇండివిజువల్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, నేను ఆల్రెడీ ఇందాక నోట్ పాయింట్లో 2 థింగ్స్ నేను మీకు చెప్పానమ్మా. అన్సిస్టమేటిక్ రిస్క్ మెథడ్ 1 అప్లై చేయొచ్చు, మెథడ్ 2 అప్లై చేయొచ్చు. ఇప్పుడు మెథడ్ 1 కేసులో ఏంటి? సిగ్మా పీ స్క్వేర్ మైనస్ సంథింగ్ చేయాలి. అంటే మెథడ్ 1 అప్లై చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ వాట్? సిగ్మా పీ స్క్వేర్. బట్ అన్ఫార్చునేట్లీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? నార్మల్లీ సిగ్మా పీ స్క్వేర్ కాబట్టి దెర్ ఈజ్ నో స్కోప్ టు యూజ్ ద ఫస్ట్ మెథడ్. మరి ఇండిపెండెంట్గా అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, సెకండ్ మెథడ్ చెప్పాను కదా, ఏంటది? డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ బి ప్లస్ డబ్ల్యూసి స్క్వేర్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ సి. లైక్వైజ్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. అర్థం చేసుకోండి, ఫస్ట్ ఫార్ములా ఎందుకు మనం యూజ్ చేయట్లేదు? నువ్వు అది యూజ్ చేయాలి ఫస్ట్ మెథడ్ అంటే యూ షుడ్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్? సిగ్మా పీ స్క్వేర్. నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంది సిగ్మా పీ స్క్వేర్. దట్ ఈస్ ద రీజన్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో రావాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద సెకండ్ మెథడ్ ఇండిపెండెంట్గా. డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ బి. అట్లా మనం ఇండివిజువల్గా ఏం చేయాలమ్మా? క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. మరి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏంటి అని చెప్పి ఒకసారి చూద్దామమ్మా. ఫస్ట్ ఇక్కడ ఏదైతే మెథడ్ ఉందో దీన్ని మనం ఏంటి నార్మల్లీ థర్డ్ పాయింట్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటాం, విచ్ ఇస్ అ షార్ప్ ఇండెక్స్ మోడల్. అండ్ ఇంకొకటి మనం స్టార్టింగ్లో నేర్చుకుంది ఏంటంటే అది మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ అనమాట. ఇప్పుడు రెండు ఎట్లా మనం సబ్స్టిట్యూట్ చేసామో చూద్దామమ్మా. సి ద థర్డ్ పాయింట్ దట్ ఈస్ పోర్ట్ఫోలియో వేరియన్స్. సో సిగ్మా పీ స్క్వేర్ ఎలా వస్తుందని చెప్పానమ్మా? సిస్టమేటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమేటిక్ రిస్క్. ఇదేంటి? షార్ప్ ఇండెక్స్ మోడల్. సో సిగ్మా బీ స్క్వేర్ బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఇదేమవుతుందమ్మా? నార్మల్లీ మనకి సిస్టమేటిక్ రిస్క్. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో స్టార్టింగ్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఎంత? 0.66. దానికి ఏం చేయాలి? స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎమ్. క్వశ్చన్లో ఇచ్చాడు కదా స్టాండర్డ్ డీవియేషన్ 10%, 0.1 స్క్వేర్. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోయింది? సిస్టమేటిక్ రిస్క్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అన్సిస్టమేటిక్ రిస్క్. సింప్లీ టేక్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఆల్ ద 3 సెక్యూరిటీస్ విచ్ యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద సెకండ్ పాయింట్. చూడండి, ఇవన్నీ కూడా ఏంటి? అన్సిస్టమేటిక్ రిస్క్స్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? వేరియన్స్ ఫార్మాట్లో ఉంటాయి. సో దట్స్ వై ఇంటూ అక్కడ వాటికి రెస్పెక్టివ్ వెయిట్స్ తోటి ఏం చేయాలమ్మా? మల్టిప్లై చేయాలి. సో డబ్ల్యూఏ, డబ్ల్యూబీ అండ్ డబ్ల్యూసి. ఇప్పుడు నీ వెయిట్స్ ఏమేమి ఇచ్చాడు అక్కడ మనకి? 0.2, 0.5 అండ్ 0.3. సో వాటిని కన్సిడర్ చేసుకుని స్క్వేర్ చేసి పడేస్తే అల్టిమేట్లీ విల్ గెట్ ది పోర్ట్ఫోలియో వేరియన్స్ ఆన్సర్. ఇది వన్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్. దీన్ని ఏమంటాం? షార్ప్ ఇండెక్స్ మోడల్. అట్లా కాకుండా ముందెప్పుడో నేర్చుకున్నాం కదమ్మా, సిగ్మా పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పాను కదా, డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్. అట్లా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అది ఏమవుతుంది? మార్కోవిస్ మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ అవుతుంది. ఆఫ్టర్ దట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. టేక్ డబ్ల్యూఏ స్క్వేర్, ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ స్క్వేర్. డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ఇవన్నీ రెడీగా మీకు ఇచ్చాడమ్మా. డబ్ల్యూఏ స్క్వేర్, ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ స్క్వేర్ డైరెక్ట్లీ గివెన్. అలాగే డబ్ల్యూబీ స్క్వేర్ సిగ్మా బీ స్క్వేర్, డబ్ల్యూసి స్క్వేర్ సిగ్మా సి స్క్వేర్. After that 2 WA WB covariance of A comma B plus 2 WB WC covariance of B comma C, 2 WA WC covariance of A comma C. దీన్ని సాల్వ్ చేస్తే డైరెక్ట్లీ మనకి ఎంత వస్తుందమ్మా? 0.03625. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాట్? సిగ్మా పీ స్క్వేర్. ఇదే థియరీ, మార్కోవిస్ థియరీ. అది క్లారిటీ మెయింటైన్ చేయండి. సిగ్మా పీ స్క్వేర్ 2 వేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి సిస్టమేటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమేటిక్ రిస్క్, అండ్ ఇంకోటి ఏంటమ్మా? నార్మల్లీ మనకు తెలిసిన మెథడాలజీ. ఓకేనా? సేమ్ ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని విల్ డిస్కస్ ద నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్, దట్ ఈజ్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 15. సో ఇల్లుస్ట్రేషన్ 15లో కూడా ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి మన ప్రాణానికి? 3 సెక్యూరిటీస్. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ గివెన్ ద సిగ్మా ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సిగ్మా ఇచ్చాడా? సిగ్మా స్క్వేర్ ఇచ్చాడా? సిగ్మా ఓన్లీ, స్టాండర్డ్ డీవియేషన్. ఆఫ్టర్ దట్ కో రిలేషన్ విత్ ద ఇండెక్స్ అంటున్నాడు. ఇండెక్స్ అన్నా మార్కెట్ అన్నా బోత్ ఆర్ సేమ్. అంటే కొరిలేషన్ ఆఫ్ ఏ కమా ఎం ఈజ్ ఈక్వల్ టు 0.60,
correlation of B comma M is equal to 0.95, sigma CM, correlation between C and M is equal to 0.75. దీని మీనింగ్ ఇదమ్మా, కొరిలేషన్ బిట్వీన్ వాట్, సెక్యూరిటీ అండ్ మార్కెట్. ఆ కొరిలేషన్స్ ఇచ్చాడనమాట. దాన్ని యూస్ చేసుకుని ఏం చేయాలో తర్వాత సంగతి. And the standard deviation of the market portfolio is observed to be 15%. Sigma M is equal to कितना है 15%. అంటే ఇండివిజువల్ సెక్యూరిటీస్కి సిగ్మా ఏ, సిగ్మా బి, సిగ్మా సి ఇచ్చి కొరిలేషన్ ఇచ్చి ఆఫ్టర్ దట్ దే హ్యావ్ గివెన్ వాట్, సిగ్మా ఎం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద రిటర్న్స్ ఆఫ్ ఈచ్ స్టాక్ విత్ రెస్పెక్ట్ టు ద మార్కెట్. అంటే మార్కెట్ తోటి వీ నీడ్ టు కన్సిడర్ వాట్, సెన్సిటివిటీ అంటున్నాడు. సెన్సిటివిటీ విత్ కంపేరింగ్ విత్ ద మార్కెట్ అంటే నథింగ్ బట్ ఏంటి, యూఆర్ ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్షిప్ విత్ ది మార్కెట్. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద మార్కెట్ని వి కాల్ ఇట్ యాజ్ వాట్, బీటా. అంటే వీడు ఇండైరెక్ట్లీ ఏమడుగుతున్నాడు, బీటా ఆఫ్ ఏ, బీటా ఆఫ్ బి అండ్ బీటా ఆఫ్ సి. లెట్ us say బీటా ఆఫ్ ఏ కావాలనుకోండి, what will be the formula? Did he give the correlation or covariance? Correlation. That's why take correlation based formula. చెప్పండి, కోరిలేషన్ బేస్డ్ ఫార్ములా ఎలా ఉంటుంది, సిగ్మా ఎస్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఎస్ఎం. ఇక్కడ ఎస్ ప్లేస్లో ఏ ఉంది కాబట్టి యూనిట్ కన్సిడర్ సిగ్మా ఏ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ యూనిట్ కన్సిడర్ సిగ్మా ఎస్ఎం. సిగ్మా ఏ ఎంత పర్సంటేజ్ అమ్మా, 20%. సిగ్మా ఎం ఎంత పర్సంటేజ్ అమ్మా, 15%. ఇంటూ సిగ్మా ఎస్ఎం ఎంత ఉందో చూడండి ఇక్కడ, నార్మల్లీ ఏఎం కాబట్టి సిగ్మా ఏఎం 0.6. సో 20 divided by 15 into 0.6 we get 0.799 something. Okay, 0.799 or 0.8. ఇదేంటమ్మా, బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. చూడండి అదే ఉంటుంది మనకి, 0.8 వచ్చేసింది. ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ అ బి కావాలంటే సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా బిఎం. అది ఎట్లా సార్ అంటే, సింప్లీ టేక్ సిగ్మా బి ఎంత 18 డివైడెడ్ బై సిగ్మా ఎం ఎంత 15 ఇంటూ సిగ్మా బిఎం ఎంతమ్మా 0.95. అదే తీసుకోండమ్మా, ఇక్కడ సేమ్ థింగ్ ఉంటుంది అక్కడ కూడా. సో 18 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై 0.95 ఇంటూ ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ అ సి, సిగ్మా సి డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా సిఎం ఎంత వచ్చింది, 0.6. దీస్ ఆర్ ద బీటాస్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద కోవేరియన్సెస్ అమాంగ్ ద వేరియస్ స్టాక్స్. అంటే వేరే స్టాక్స్కి కోవేరియన్సెస్ అడుగుతున్నాడు. అంటే కోవేరియన్స్ బిట్వీన్, ఇట్ ఈస్ నాట్ లైక్ అ సెక్యూరిటీ అండ్ మార్కెటింగ్ మధ్య ఉన్న కోవేరియన్స్ కాదు, కోవేరియన్స్ బిట్వీన్ వేరే స్టాక్స్. అంటే కోవేరియన్స్ బిట్వీన్ ద గివెన్ సెక్యూరిటీస్. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఆఫ్టర్ దట్ కోవేరియన్స్ ఆఫ్ B comma C we need to calculate. After that covariance of we need to identify the A comma C. మరి covariance రావాలి అంటే జనరల్లీ మనకున్న ఫార్ములా ఏంటమ్మా, సిగ్మా GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB హోల్ డివైడెడ్ బై జనరల్లీ we need to consider what, N. ఇది covariance of A comma B. బట్ ఇది చెయ్యాలి అంటే నీకు డేటా ఇచ్చి ఉండాలి, లైక్ 2-3 years ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయండి బాబు అంటే అప్పుడు ఏంటి మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దట్ ఈ ఫార్ములా అనేది అప్లికబుల్ కాదు. అలా కాదు, ఇంకొక ఫార్ములా ఏదన్నా చెప్పండి అంటే, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి, అంతే కదా. సో కోవేరియన్స్ ఎట్లా వస్తుంది మనకి, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి, కోరిలేషన్ బిట్వీన్ ఏ కమా బి. బట్ క్వశ్చన్లో డిడ్ దే గేవ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిగ్మా ఏబి? నో. ఇచ్చిన కొరిలేషన్ ఏంటి, సిగ్మా ఏఎం, సిగ్మా బిఎం, సిగ్మా సిఎం. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, సిగ్మా ఏబి. సో ఈ ఫార్ములా కూడా ఏంటి మనం యూజ్ చేయలేము. మరి చేయలేం కాబట్టి ఒక న్యూ ఫార్ములా ఉంటుందమ్మా, దాన్ని బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు ద న్యూ ఫార్ములా ఈజ్ బీటా ఏ బీటా బి ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ వీ నీడ్ టు కన్సిడర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. అంటే ఎన్ని ఫార్ములాస్ చూడండి అమ్మా, 3 ఫార్ములాస్. ఫస్ట్ ఏంటి, నార్మల్లీ ఇచ్చిన డేటా ఉంటే ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. కొరిలేషన్ కనుక మీకు తెలిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి, సిగ్మా ఏ ఇంటూ సిగ్మా బి ఇంటూ సిగ్మా ఏబి యూ కెన్ యూస్. ఇంకొక ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు బీటా ఏ ఇంటూ బీటా బి ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. మరి దీని డెరివేషన్ ఏంటి సార్, ఎలా వచ్చిందంటే బీటా ఏ ఫార్ములా మనకు తెలిసిందే కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీటా ఏ, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్, కోవేరియన్స్ రిలేటెడ్ ఫార్ములా. సో
చెప్పండి బీటా ఎలా వస్తుంది, కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ బీటా బి ఎలా వస్తుందమ్మా, కొవేరియన్స్ ఆఫ్ బి కమా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. జస్ట్ ఇక్కడ ఏంటి కొంచెం ఎలాబరేటివ్ మేనర్లో నోట్ చేశాం. సిగ్మా ఎం స్క్వేర్ క్యాన్సిల్. ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం ఫార్ములా అంటే కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా ఎం అంటే నథింగ్ బట్ ఏంటి, కో డీవియేషన్. అంటే యూ విల్ కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ ఎం with considering what, sines అంతే. సో డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ కొవేరియన్స్ ఆఫ్ బి కమా ఎం అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, డీవియేషన్ ఆఫ్ బి ఇంటూ డీవియేషన్ ఆఫ్ ఎం. సో కొవేరియన్స్ ఆఫ్ బి కమా ఎం అంటే ఫార్ములా ఏంటమ్మా, డీవియేషన్ ఆఫ్ బి ఇంటూ డీవియేషన్ ఆఫ్ ఎం, అంతే కదా. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేస్తున్నాం అంతే ఇక్కడ. సో కొవేరియన్స్ ఆఫ్ బి కమా ఎం అంటే ఏంటి, కో డీవియేషన్స్. We'll consider deviation of b into deviation of m along with what, sines divided by ఇక్కడ సిగ్మా ఎం స్క్వేర్ ఎలాగేంటమ్మా క్యాన్సిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డీవియేషన్ ఆఫ్ m ఇంటూ డీవియేషన్ ఆఫ్ m మనకి ఏమవుతుందమ్మా, డీవియేషన్ ఆఫ్ m స్క్వేర్. అప్పుడు ఏమైపోతుంది, డీవియేషన్ ఆఫ్ m 2 ఉన్నాయి, ఇక్కడ సిగ్మా ఎం స్క్వేర్ బోత్ విల్ బి క్యాన్సిల్డ్. బ్యాలెన్స్ ఏమొస్తుంది, డీవియేషన్ ఆఫ్ a విత్ కన్సిడరింగ్ ద సైన్స్ అండ్ డీవియేషన్ ఆఫ్ b విత్ కన్సిడరింగ్ ద సైన్స్. Deviation of a into deviation of b అంటే again you are considering GRA minus ARA into GRB minus ARA GRB minus ARB అన్నట్టు. సో దట్స్ వై ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. సో కోవేరియన్స్ అంటే కో మూమెంట్, కో డీవియేషన్. ఎట్ ఎ టైమ్ యూ విల్ కన్సిడర్ డీవియేషన్ ఆఫ్ ఏ అండ్ డీవియేషన్ ఆఫ్ బి అలాంగ్ విత్ వాట్, సైన్స్. సో ఇట్లా మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది చూడండి, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి అండ్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. సో అర్థం ఉందా, ఫస్ట్ ఏంటి ఎం స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. సో దీని డీప్గా లాజిక్ ఏంటనేది కాన్సెప్చువల్లీ ఇక్కడ నోట్ చేసుకున్నాం. డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ ఎం, డీవియేషన్ ఆఫ్ బి ఇంటూ డీవియేషన్ ఆఫ్ ఎం. అగైన్ సిగ్మా ఎం స్క్వేర్ డీవియేషన్ ఆఫ్ ఎం గెట్స్ క్యాన్సిల్. బ్యాలెన్స్ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి వస్తుంది. స్టార్టింగ్ కోవేరియన్స్ దగ్గర స్టోరీ స్టార్ట్ చేసింది అక్కడ డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి అని చెప్పి. సో దట్స్ వై దాన్ని ఏమంటాం మనం, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం, కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి న్యూ ఫార్ములా ఏంటమ్మా మనం డిస్కస్ చేసుకుంది, బీటా ఏ ఇంటూ బీటా బి ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సరే ఒకసారి వెళ్ళి అదే చెక్ చేసుకుందామమ్మా, అదే ఉంటుంది ఇక్కడ ఆన్సర్ మనకి. సో బీటా ఏ ఇంటూ బీటా బి ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్, సేమ్ అదే సబ్స్టిట్యూట్ చేయాలి. బీటా ఏ ఎంత, బీటా బి ఎంత అంటే ఇందాకే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 0.8, 1.14 అండ్ ఆఫ్టర్ దట్ సిగ్మా ఎం స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎం ఎంతమ్మా 15. అలా 15కి మనం ఏం చేయాలి, 15 స్క్వేర్ చేయాలి. ఆఫ్టర్ దట్ బీటా బి బీటా సి సిగ్మా ఎం స్క్వేర్, బీటా బి బీటా సి ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ ఎంత 15 స్క్వేర్. అలాగే కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా సి కావాలంటే టేక్ బీటా ఏ ఇంటూ బీటా సి ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ సిగ్మా ఎం స్క్వేర్. సేమ్ అదే సబ్స్టిట్యూట్ చేయండి, 0.8, 0.6 ఇంటూ ఏంటమ్మా 15 స్క్వేర్, వి గెట్ 108. ఇవన్నీ కూడా ఏంటమ్మా కోవేరియన్సెస్ ఇవి. ఇది స్పెషల్ పాయింట్ మనకి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పాయింట్లో, థర్డ్ పాయింట్లో దే ఆర్ ఆస్కింగ్ యూ పీపుల్ టు క్యాలిక్యులేట్ ద రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద 3 స్టాక్స్ ఈక్వల్లీ. పోర్ట్ఫోలియో రిస్క్ అంటే యూనిట్ టు క్యాలిక్యులేట్ సిగ్మా పి. ఆల్ ద స్టాక్స్ ఈక్వల్లీ అంటే వెయిట్స్ ఎలా తీసుకోవాలి, 0.33, 0.33 అండ్ 0.33 అట్లా ఈక్వల్గా తీసుకోవాలి. మన ఇంతకీ ఫార్ములా ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి సార్ 3 స్టాక్స్ కంటే, WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్, సేమ్ ఇందాక ఎలాగైతే తీసుకున్నామో అట్లనే. మరి వెయిట్స్ ఏం తీసుకోవాలి సార్, డైరెక్ట్ ఇక్కడ వెయిట్స్ ఏవైతే ఇచ్చాడో అవి మనం తీసుకోవాలమ్మా, ఈక్వల్లీ అన్నాడు స్టాక్స్ ఈక్వల్లీ కాబట్టి ఏం తీసుకోవాలి, 0.33, 0.33 అట్లా మనం చేసుకుంటూ పోవాలి. ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్, అది కూడా పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇచ్చాడు చూడండి 20 స్క్వేర్ 18 స్క్వేర్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ వాట్ 12 స్క్వేర్. అట్లా మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా, 2WA WB కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి, 2WB WC అట్లా ఏంటమ్మా కొవేరియన్సెస్ అవి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి 2WA WB, ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ ఏ కమా బి ఇందాక క్యాలిక్యులేట్ చేసాం సెకండ్ దాంట్లో 205.2, WB WC అండ్ ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ B, C ఎంతమ్మా 15.153.9. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి 108 ఇంటూ ది కొవేరియన్స్ ఆఫ్ A, C. అట్లా మనం ఉన్నదాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో స్పెషాలిటీ ఏం లేదు, ఆల్రెడీ ముందు మనం చేసిందే. సో అండర్ రూట్ 198.95 యుల్ గెట్ హౌ మచ్ 14.105. ఇదేంటమ్మా సిగ్మా పి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం అడిగాడో చూడండి, వాట్ వుడ్ బి ద
బీటా ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ స్టాక్. ఇది చీప్ ఇది. అంటే బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో అడుగుతున్నాడు, కన్సిస్టింగ్ వెయిట్స్ ఎలా ఉంటాయంట, ఈక్వల్గా ఉంటాయంట. అంటే ఏం చేయాలి, బీటా పి రావాలంటే డబ్ల్యూఏ బీటా ఏ ప్లస్ డబ్ల్యూబి బీటా బి ప్లస్ డబ్ల్యూసి బీటా సి. అది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం అంతే. సో జస్ట్ వెయిట్స్ ఏం తీసుకోవాలంట, ఈక్వల్గా తీసుకోవాలంట, అది క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ ఇంటూ ఏం చేయాలమ్మా, బీటా ఏ బీటా బి అండ్ ఆఫ్టర్ దట్ యూనిట్ టు కన్సిడర్ వాట్, బీటా సి. మరి బీటా ఏ బీటా బి బీటా సి ఎక్కడ వస్తాయమ్మా, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చినాయి కదా ఇవి. సో 0.8, 1.14 అండ్ ఆఫ్టర్ దట్ యూనిట్ టు కన్సిడర్ వాట్, 0.6. సో అప్పుడు మనకి బీటా పి వస్తుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం కావాలి మనకి, టోటల్ సిస్టమేటిక్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. టోటల్ రిస్క్ ఎంత, సిస్టమేటిక్ రిస్క్ ఎంత, అన్సిస్టమేటిక్ రిస్క్ ఎంత అనేది చూద్దాం. ఇది స్పెషల్ కాబట్టి ఇది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సిగ్మా పీ స్క్వేర్ ఇస్ ద టోటల్ రిస్క్, రైట్. సో ఇక్కడ ఏంటి, ఇండివిజువల్ సెక్యూరిటీ అనట్లా, క్లారిటీ మెయింటైన్ చేయాలి. టోటల్ పోర్ట్ఫోలియో అంటున్నాడు, దట్స్ వై సిగ్మా పీ స్క్వేర్ మనం తీసుకుంటున్నాం. మరి సిగ్మా పీ స్క్వేర్ అంటే ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిందే కదమ్మా. సిగ్మా పీ అంటే ఎంత, 14.105. దానికి స్క్వేర్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 198.95. సేమ్ థింగ్ తీసుకోండి అక్కడ, సిగ్మా పీ స్క్వేర్ అంటే 198.95. దాన్ని 2 పార్ట్స్లాగా స్ప్లిట్ చేయాలి, సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్. సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తుంది, బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. మరి బీటా పీ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదమ్మా ప్రీవియస్ దాంట్లో. ఎంత వచ్చింది బీటా పీ, 0.8442. సో సేమ్ థింగ్ సబ్స్టిట్యూట్ దేర్, 0.8442 whole square into sigma m square. So tell me the sigma m given in the question, 15. So take the same thing, 15 square. చెప్పండి ఎంత వచ్చింది ఆన్సర్. ఎంత, 160.35. After that unsystematic risk ante sigma p square minus beta p square into sigma m square, 198.95. that is the total risk minus you need to consider 160.35. we get 30.6. అదేంటమ్మా, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సేమ్ అదే ఉంటుంది చూడండి ఇక్కడ కూడా, అన్సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో 38 point something, 5 or 6 ఏదో, 160 point change. This is how you need to calculate sigma p square. After that systematic risk of a portfolio and unsystematic risk of a portfolio. So that ikkada ఏంటమ్మా, ఎవ్రీథింగ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అన్ని ఫార్ములాస్ ఏంటి మనకి ఇక్కడ కవర్ చేసుకున్నాం. ఓకే, సో ఇంతటితో ఏం కంప్లీట్ అయింది మనకి, బైఫర్కేషన్ ఆఫ్ రిస్క్. సో ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం, లైక్ టోటల్ రిస్క్, సిస్టమేటిక్ రిస్క్ యాజ్ వెల్ యాజ్ అన్సిస్టమేటిక్ రిస్క్. ఫ్లో అర్థం చేసుకోండి. సో పార్ట్ 4లో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద బీటా. ఆఫ్టర్ దట్ బీటాని బేస్ చేసుకుని వీ హ్యావ్ బైఫర్కేటెడ్ ద రిస్క్. బీటాకి దీనికి సంబంధం ఏముందంటే, బీటా ఉంది కాబట్టే వీఆర్ ఇన్ పొజిషన్ టు క్యాలిక్యులేట్ వాట్, సిస్టమేటిక్ రిస్క్. అది మైనస్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చింది, అన్సిస్టమేటిక్ రిస్క్ వచ్చింది. ఆఫ్టర్ దట్ బీటా రిలేటెడ్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందమ్మా, దట్ ఈజ్ CAPM మోడల్ అంటాం, క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. సో క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్ అంటే తెలిసిందే కదా ఫార్ములా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. సో ఈ ఫార్ములాకి డెరివేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫార్ములా డెరివేషన్ ఏంటి సార్ అంటే, సింప్లీ అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఏంటి, రూపీస్ అండ్ చాక్లెట్స్ అని చెప్పి, గుర్తుందా. సో 0 రూపీస్కి 5 చాక్లెట్స్ ఇస్తా అని చెప్పా. ఆఫ్టర్ దట్ 1 రూపీకి ఐ విల్ గివ్ యూ హౌ మెనీ చాక్లెట్స్ అన్నా, 12 చాక్లెట్స్ అన్నాం అనుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ 2 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. చెప్పండి, ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 0 రూపీస్, మీరు డబ్బులు ఏమి ఇవ్వకపోయినా ఐ విల్ గివ్ యూ 5 చాక్లెట్స్. బట్ 1 రూపీ ఇస్తే ఐ విల్ గివ్ యూ 12 చాక్లెట్స్. బట్ 2 రూపీస్ ఇస్తే మీరు ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత, 19 24? 19 కదా, ఎందుకు మళ్ళీ ఆలోచిస్తున్నారు. సో ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే 19. బట్ జనరల్లీ ఫస్ట్ ఇన్స్టాన్స్లో చూసిన వెంటనే 24 అని చెప్పాలనిపిస్తుంది నార్మల్లీ. బట్ 24 కరెక్టా అంటే నో సార్, బికాజ్ అక్కడ 1 రూపీకి వర్త్ 12 చాక్లెట్స్ కాదు. 1 రూపీకి వర్త్ ఎన్ని చాక్లెట్స్, ఓన్లీ 7 చాక్లెట్స్. అంటే ఇక్కడ నీకు ఏ డబ్బులు ఇవ్వకపోయినా ఐ విల్ గివ్ యూ 5 చాక్లెట్స్. సో 1 రూపీ ఇంక్రీజ్ అయితే ఎన్ని చాక్లెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, 7 చాక్లెట్స్. అంటే 1 రూపీకి వర్త్ ఇక్కడ 12 చాక్లెట్స్ కాదు, ఓన్లీ 7 చాక్లెట్స్. బికాజ్ మీరు 1 రూపీ ఇవ్వకపోయినా ఐ విల్ గివ్ యూ హౌ మెనీ చాక్లెట్స్, 5 చాక్లెట్స్. సో దట్ ఈస్ ద రీజన్ 1 రూపీ ఇంక్రీజ్ అయితే 7 చాక్లెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి.
ఇక్కడ 2 రూపీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని చాక్లెట్స్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటాం? 7 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 చాక్లెట్స్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటాం. సో దట్స్ వై ఎక్స్ట్రా మనకి ఎంత అవుతున్నట్టు 5 + 14 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ చాక్లెట్స్? 19 చాక్లెట్స్. ఇట్లా 19 చాక్లెట్స్ అంటున్నారు రూపీస్ అట్లా అని చెప్పి కొంచెం హై లెవెల్గా థింక్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్కి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఇక్కడ రూపీస్ని బీటా లాగా మాడిఫై చేస్తాం. మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చేది చాక్లెట్స్ వస్తాయా, రిటర్న్ వస్తుందా? రిటర్న్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? పర్సంటేజ్. సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటారు, పెద్ద రిస్క్ తీసుకోవాలని ఇష్టం లేదు. అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను? రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే బీటా జీరోనా కాదా? ఎస్. సో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం బీటా ఎలా జీరో వస్తుంది ఏంటని చెప్పి. బట్ అక్కడ రిటర్న్ ఎంత వస్తుంది అంటే లెటెస్ట్ 5% అనుకుందాం. అంటే మీరు ఎఫ్డీ చేశారమ్మా, మీకు ఎంత వస్తుంది రిటర్న్? 5% వస్తుంది. వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. అలాగే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను సార్ అంటే బెటర్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్ అని చెప్పారు. మరి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ రిస్క్ అనేది కొంచెం ఏంటి ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ అంటే ఏంటి? ఎదర్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. అక్కడ బీటా ఏమవుతుందమ్మా? 1. మరి రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం అంటే రిటర్న్ కూడా ఎక్కువ ఏం చేస్తాం? ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి రిటర్న్ ఎంత వస్తుంది సార్ అంటే లెటెస్ట్ 12% అనుకుందాం. అంటే నీకు 1 బీటా ఇంక్రీజ్ అవడం వల్ల నీకు ఎంత రిటర్న్ ఎక్స్ట్రా వస్తుందమ్మా? 7%. అదే ఇక్కడ వర్డింగ్స్లో నోట్ చేసుకుంటే బీటా 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 7% ఇంక్రీజ్ అవుతుంది. బట్ నెక్స్ట్ ఏంటి? ఇంకా నేను రిస్క్ ఎక్కువ తీసేసుకోవాలనుకుని లెటెస్ట్ రిలయన్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది అనుకుందామమ్మా. లెటెస్ట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇఫ్ ఇట్ ఆల్ బీటా 2 నువ్వు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తావు అనేది క్వశ్చన్ మార్క్. సేమ్ స్టోరీ. ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? పర్సంటేజ్. అంటే ఇక్కడ 19 చాక్లెట్స్ కాకుండా ఏమొస్తుంది? 19% వస్తుంది. అలా ఎలా సార్? ఇంకొంచెం మళ్ళీ డీటెయిల్గా చెప్పండి అంటే ఇఫ్ ఇట్ ఆల్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, లెట్ us assume రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 0, యూ ఆర్ గెటింగ్ హౌ మెనీ చాక్లెట్స్? 5 చాక్లెట్స్. యూ ఆర్ గెటింగ్ హౌ మెనీ పర్సంటేజ్? 5%. అదే వచ్చింది 5%. అలా కాదు సార్, నేను రిస్క్ తీసుకుంటా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో నువ్వు 1 అనే బీటా ఎక్స్ట్రా తీసుకుంటున్నావు కాబట్టి ఫర్ ఇంక్రీజ్ ఇన్ 1 యూనిట్ ఆఫ్ బీటా ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా వస్తుంది? 7%. సో 1 ఇంటూ 7% దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 12%. ఇలా రిప్రజెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ టేక్ ద రిస్క్ యూ విల్ గెట్ ద రిటర్న్ ఆఫ్ హౌ మచ్? 5%. ఫర్ 1 యూనిట్ ఆఫ్ బీటా యూ విల్ గెట్ హౌ మచ్? 7%. అది బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వాలి. అంటే 1 యూనిట్ బీటాకి వర్త్ 12% కాదు, ఎక్స్ట్రా ఎంత పర్సెంట్? ఓన్లీ 7%. అండ్ ఆఫ్టర్ దట్ ఎంత వచ్చిందమ్మా? 12% వచ్చింది మనకి. అలా కాదు సార్ నేను బీటా ఇంకా ఎక్కువ తీసుకుంటా, బీటా 2 తీసుకుంటా, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే అప్పుడు ఏమవుతుంది? 5% ప్లస్ 1 యూనిట్కి వర్త్ ఎంత పర్సంటేజ్ అనుకున్నాం? 7%. క్లారిటీ మెయింటైన్ చేయాలి బికాజ్ ఈ 1 లేకపోయినా కానీ నీకు ఎంత వస్తుంది? 5% వస్తుంది. అంటే 1 యూనిట్ ఎక్స్ట్రా నువ్వు బర్డెన్ బేర్ చేయడం వల్ల నీకు ఎంత పర్సంటేజ్ వస్తున్నట్టు? ఎక్స్ట్రా 7%. అదే 2 నువ్వు బేర్ చేస్తే ఆబ్వియస్లీ 2 ఇంటూ 7% దట్ ఈజ్ ఈక్వల్ టు 5% ప్లస్ 14% ఎంత వస్తుందమ్మా? 19%. అక్కడ చాక్లెట్స్, ఇక్కడ పర్సంటేజ్. మీ బ్రెయిన్లో ఏదైతే క్యాల్కులేషన్ రన్ అయిందో అదే ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. చెప్పండమ్మా ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దాట్? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. చూడండి 5% అంటే ఏంటి? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ 5% ప్లస్ 2 కానీ 1 కానీ మనకి ఏమవుతుందమ్మా? బీటా ఇంటూ 7% అంటే ఏంటి మన స్టోరీలో? ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. కావాలంటే చెక్ చేసుకోండి. 12% అంటే ఏంటమ్మా? మార్కెట్ రేట్ ఆఫ్ ఆ రిటర్న్. 5% అంటే ఏంటమ్మా? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఆ రిటర్న్. దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ వాట్? 5% ఏంటది? ఆర్ఎఫ్. సో ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ యాజ్ పర్ ద CAPM ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. అంటే హియర్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాట్? కంపారిజన్ విత్ మార్కెట్ అండ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. అరే బాబు రిస్క్ ఫ్రీలో నాకు 5% వస్తుంది, మార్కెట్లో 12% వస్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుని యూఆర్ ప్రిడిక్టింగ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వాట్? రిటర్న్ ఫ్రమ్ ద సెక్యూరిటీ. ఇదంతా కూడా ఏంటి? మన మనసు కోరుకునే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఫ్యూ ఇల్లుస్ట్రేషన్స్ మనం చెప్పుకుందామమ్మ. చూడండి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 17 సింపుల్గా ఉంటుంది. బీటా ఎంతంట? 1.4. మార్కెట్ రిటర్న్ ఎంతంట? 14%. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ గివెన్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ హౌ మచ్ సార్? 10%. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ద కంపెనీ స్టాక్ బేస్డ్ ఆన్ ద CAPM? వెరీ చీప్.
ఏం చేయాలమ్మా అక్కడ సిఏపిఎం కేసులో బీటా ఎంత ఇచ్చాడు 1.4, ఆర్ఎఫ్ 10%, ఆర్ఎం 14%. చెప్పండి ఫార్ములా ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. చెప్పండమ్మా ఆర్ఎఫ్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు 10%. ఆఫ్టర్ దట్ బీటా ఎంత ఇచ్చాడమ్మా 1.4, సేమ్ అదే తీసుకుందాం 1.4. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్, ఆర్ఎఫ్ క్లియర్గా ఇచ్చాడు 14% అండ్ 10%. టేక్ ద సేమ్ థింగ్ 14 and 10, టోటల్ యుల్ గెట్ 15.6%. ఆఫ్టర్ దట్ ఇంకా వర్డింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని వి కాల్ యాజ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం. బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని వి కాల్ యాజ్ సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం. ఇదంతా కూడా డీటెయిల్గా మీ బుక్లో నోట్ చేయించుంటా. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ విల్ బి నోన్ యాజ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం. బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఈజ్ నోన్ యాజ్ వాట్, సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం. ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏముందో చూడండి. ఇఫ్ ద రిస్క్ ప్రీమియం ఆన్ ద మార్కెట్ గోస్ అప్ బై 2.50% పాయింట్స్, వాట్ వుడ్ బి ద రివైజ్డ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ దిస్ స్టాక్. అంటే ఇక్కడ రిస్క్ ప్రీమియం ఇంక్రీజ్ అయిందంట మార్కెట్ది 2.5%. అట్ ప్రెజెంట్ రిస్క్ ప్రీమియం ఎంత ఉందమ్మా, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 14% మైనస్ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 4%. But now it has been changed to what, increased by 2.5 అంటే 4 plus 2.50% చేస్తే you'll get 6.5%. So RM minus RF దగ్గర hereby you have to consider what, 6.5%. Rest of the story will remain what, same. RF ఎంత 10%, బీటా ఎంత 1.4. ఇది వచ్చిందమ్మా 19.1% per annum. This is how we need to calculate what, expected return based on what, CAPM. And after that next one చూడండి, illustration number 18. The following information is available in respect of security X. ఏముందంటమ్మా ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఈక్విలిబ్రియం రిటర్న్ 15%, ఈక్విలిబ్రియం రిటర్న్ అన్న CAPM రిటర్న్ అన్న బోత్ ఆర్ సేమ్. సో 15%. మార్కెట్ రిటర్న్ ఎంతమ్మా 15%. అంటే మార్కెట్ రిటర్న్ అంటే నథింగ్ బట్ ఏంటి, RM. After that 7% treasury bond trading at $140. Assume the face value is equal to 100. And covariance of market return and security return is 225%. And covariance of security and market entanta 225%. Correlation of correlation, coefficient of correlation is equal to 0.75. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ దేనికై ఉంటుందంటే సిగ్మా SM అయి ఉంటుందమ్మా, బికాజ్ దానిపైన అదే చెప్పాడు కాబట్టి. కోవేరియన్స్ ఇచ్చాడు, ఆఫ్టర్ దట్ ఏంటి కోరిలేషన్ కూడా ప్రొవైడ్ చేశాడు 0.75 అంట. దీన్ని బేస్ చేసుకుని యూఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ రిటర్న్ అండ్ సెక్యూరిటీ రిటర్న్. ఈ హోల్ స్టోరీని బేస్ చేసుకుని యూ నీడ్ టు టెల్ మీ వాట్ సిగ్మా M. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టెల్ మీ సిగ్మా S. అంటే స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు క్వశ్చన్లో. మరి ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేసేది అంటే ఫస్ట్ థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే CAPM రిటర్న్ దగ్గర స్టార్ట్ చేయాలి. మరి CAPM రిటర్న్ ఫార్ములా తెలిసిందే కదమ్మా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ యాజ్ పర్ ద CAPM ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF, దట్ ఈజ్ ఈక్వల్ టు CAPM రిటర్న్ అనేది ఎంత అని చెప్పాడమ్మా అక్కడ క్వశ్చన్లో. వాట్ ఈస్ ద CAPM రిటర్న్ 15%. 15% ఈజ్ ఈక్వల్ టు RF వీ నీడ్ టు క్యాలిక్యులేట్. మరి RF ఎలా వస్తుంది ఒకసారి చూడండి అక్కడ క్వశ్చన్లో. 7% ట్రెజరీ బాండ్ అంట, ట్రేడింగ్ ఎట్ హౌ మచ్ 140. లెట్ us assume ఫేస్ వాల్యూ ఈజ్ 100. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది నార్మల్లీ 7. ఈ 7 కావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 140 ఇన్వెస్ట్ చేయాలి. దట్స్ వై RF విల్ బీ ఈక్వల్ టు 7 డివైడెడ్ బై 140. టెల్ మీ ద పర్సంటేజ్. 5%. RF ఎంత పర్సెంట్ అమ్మా 5%. ప్లస్ బీటా తెలీదమ్మా, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ బీటా. ఆఫ్టర్ దట్ RM మైనస్ RF. సో మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ దే హ్యావ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద RM? చూడండమ్మా మార్కెట్ రిటర్న్ ఎంత 15%. సో మార్కెట్ రిటర్న్ 15% మైనస్ వాట్ అబౌట్ RF 5%, దట్ ఈస్ ఈక్వల్ టు, సో చూడండి బీటా ఎంత వస్తుందో 15% మైనస్ 5% బీటా ఇంటూ 15% మైనస్ 5%, 10% ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 10%. 10% క్యాన్సిల్డ్, బీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ విల్ గెట్ 1. అంటే బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఈక్వల్ టు 1. వి నో దట్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఫార్ములా యూజింగ్ ద కోవేరియన్స్. చెప్పండి బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ బేస్డ్. Covariance of S comma M divided by, we need to consider what, sigma M square is equal to beta ఎంత అనడమ్మా 1.
అంతే కదా, కోవేరియన్స్ ఫార్ములా, సారీ బీటా ఫార్ములా, కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడెడ్ బై సిగ్మా M స్క్వేర్. చెప్పండమ్మా, కోవేరియన్స్ ఆఫ్ S, M గివెన్ ఇన్ ద క్వశ్చన్ హౌ మచ్ 225% is equal to the right side send చేస్తే సిగ్మా M స్క్వేర్. సో సిగ్మా M is equal to under root 225%, that is equal to చెప్పడమా అండర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 15. ఇదేంటి సిగ్మా M. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ సిగ్మా S. మరి సిగ్మా S ఎలా వస్తుంది సార్ అంటే వీ నో దట్ జనరల్లీ covariance of S, M is equal to covariance of any two securities is equal to sigma S is equal into sigma M into sigma SM. అంతే కదా, బికాజ్ మనకు ఫార్ములా ఏం తెలుసు, సిగ్మా AB is equal to covariance of A, B divided by sigma A into sigma B. Covariance of A, B is equal to sigma AB into sigma A into sigma B. సేమ్ అదే ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో కోవేరియన్స్ ఆఫ్ S, M ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో అక్కడ 225%. టేక్ ద సేమ్ థింగ్, 225% is equal to sigma S we don't know, that we need to calculate. Sigma M just now we have calculated 15% into sigma SM. Sigma SM ఎంత ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో, సిగ్మా SM 0.75 and sigma S is equal to 225% divided by 15% into 0.75. సాల్వ్ చేసి చెప్పండి సిగ్మా S ఎంత. ఎంత 20%. So this is the answer for sigma S. So sigma M we have calculated as well as sigma S also we have calculated. One is 15%, another one is 20%. Okay na? So and after that next illustration 20. Illustration 20 simple గానే ఉంటుంది. ఇక్కడ ఏంటి, if the company invests 20% of its investment in each of the first two mutual funds. అంటే ఫస్ట్ టూ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత అంట 20% అండ్ 20%. ఆఫ్టర్ దాట్ ఈక్వల్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ CDE అండ్ వాట్ ఈస్ ద బీటా ఆఫ్ ద పోర్ట్ఫోలియో. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద కంపెనీ ఇన్వెస్ట్ 20% ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ టూ మ్యూచువల్ ఫండ్స్ 2020, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా మనకి 60. ఆ 60ని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలంట, ఈక్వల్గా అంట, అంటే ఏమవుతుంది 20, 20, 20 and 20. And after that we need to calculate beta of a portfolio. What is the beta of a portfolio formula? Beta of A WA beta A plus WB beta B. Simply you need to do what? Weighted average. So weighted average చేసే ఆన్సర్ ఎంత చెప్పండి. ఎంత 1.22. సేమ్ అమ్మ, ఏం ఉండదు, అన్నిటికంటే సేమ్ వెయిట్స్ ఇచ్చాడు, సింపుల్ యావరేజ్ చేసినా అయిపోతుంది మనం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ద కంపెనీ ఇన్వెస్ట్ 15% ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సిలో ఎంత అంట 15%, అండ్ 15% ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ, అండ్ ఆఫ్టర్ దట్ 10% ఇన్వెస్ట్మెంట్ ఇన్ వేర్ ఈ, అండ్ ద బ్యాలెన్స్ ఇన్ ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ద బోత్ మ్యూచువల్ ఫండ్స్. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 15 + 15 you will get 30 + 10 40, ఇంకా బ్యాలెన్స్ ఎంత 60. ఎట్లా అమ్మా మనము ఇన్వెస్ట్ చేసేది 30% ఇన్ బి అండ్ 30% ఇన్ డి. సో వెయిట్స్ తెలిసిపోయినాయి, మళ్ళీ న్యూ వెయిట్స్ వచ్చినాయి, బట్ బీట్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ విల్ రిమైన్ వాట్ సేమ్. సింప్లీ యూనిట్ టు డూ వాట్ యావరేజ్. సో యావరేజ్ చేసేయడమే వెయిటెడ్ యావరేజ్, WA ఇంటూ బీటా ఏ అంటే 1.6 ఇంటూ 15%. అలా మనం ఏంటమ్మా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో 0.15 ఇంటూ 1.6, 0.3 ఇంటూ 1.0, అట్లా మనకు ఉన్న దానిలో ఏం చేయాలి, వెయిటెడ్ యావరేజ్ చేసుకుంటూ పోవాలి. 0.15 ఇంటూ 0.9 లైక్ వైజ్. సో చూడండి సబ్స్టిట్యూట్ చేసి ఎంత వచ్చింది ఆన్సర్. విల్ గెట్ 1.335. ఆఫ్టర్ దాట్ లాస్ట్ వన్ చూడండి, ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ 12%. అంటే మార్కెట్ పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ ఏంటమ్మా RM ఈజ్ ఈక్వల్ టు 12% అట్ అ బీటా ఫ్యాక్టర్ ఆఫ్ 1. మార్కెట్ బీటా 1 అని మనకు తెలుసు, ఇది స్పెసిఫిక్గా ఏదో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ పోర్ట్ఫోలియో బీటా ఎంతమ్మా 1. వాట్ విల్ బీ ద పోర్ట్ఫోలియోస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇన్ ద బోత్ ద సిచ్యువేషన్స్ గివెన్ అబోవ్. అంటే ఏం అడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అడుగుతున్నాడు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మార్కెట్ ఇదంతా ఇన్వాల్వ్ చేశాడంటే ఏ ఫామ్లో యూజ్ చేయాలి, CAPM.
సో CAPM కాబట్టి జనరల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ CAPM? Expected return of a security is equal to RF plus beta into RM minus RF. That is equal to, క్వశ్చన్ అబ్జర్వ్ చేసి, ఈజ్ దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ RF అనేది చెక్ చేయండి. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమైనా ఇచ్చాడా? ఎక్కడ కనబడుతుందా రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్? నో. అంటే ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సింప్లీ యూనిట్ టు ఇగ్నోర్ వాట్? RF. మరి RFని ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి దేన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలమ్మా? RM. అర్థమవుతుందా? సేమ్ మన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. లేకపోతే RF ఇవ్వలేదు అనుకోండి, స్ట్రైక్ ఆఫ్ చేసేసుకోండి. బ్యాలెన్స్ ఏముంటుందమ్మా? 1కి 12% కాబట్టి 2కి ఎంత? సింప్లీ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? 2 into 12% అవుతుంది. ఎంత పర్సంటేజ్ అప్పుడు? 24%. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ RF, సింప్లీ ఇగ్నోర్ ద RF. బ్యాలెన్స్ ఏముంటుంది మనకి? బీటా ఇంటూ RM. సో అదే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం, బీటా ఇంటూ RM. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బీటా ఆఫ్ అ సెక్యూరిటీ బేస్డ్ ఆన్ 1 and 2 అబోవ్ అన్నాడు. అంటే ఫస్ట్ పాయింట్లో బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఎంత వచ్చింది మనకి? 1.22. దట్స్ వై ద ఆన్సర్ విల్ బి లైక్ 1.22 ఇంటూ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అమ్మా? 12%. అంతేనా? అలా అని చెప్పి ఆవేశంలో 1 తీసుకోకూడదు. 1 ఏంటి? బీటా ఆఫ్ అ మార్కెట్. నీకు కావాల్సింది ఏంటి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. దట్స్ వై టు టేక్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ, ఐ మీన్ టోటల్ పోర్ట్ఫోలియో ఇక్కడ. సో చెప్పండి ఎంత వచ్చిందో? 1.22 ఇంటూ 12%, 14.6 something change. See, the same answer will be there. 14 point entama 64. So 14.64. Next case lo enta? 1.335. Second case lo into, we need to consider as usual RM. Enta percentage amma? 12%. We got 16.08%. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటి? CAPM చేస్తున్నాం. సిన్స్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ RF, ఇగ్నోర్ ద RF, దెన్ యుల్ గెట్ వాట్? బీటా ఇంటూ RM. అంటే ఇక్కడ నువ్వు మెయింటైన్ చేయాల్సిన క్లారిటీ ఏంటి? ఇఫ్ ఇట్ ఆల్ RF ఉంటే ఫార్ములా ఇది, RF లేకపోతే దెన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎస్ ఇంటూ RM. ఓకేనా? ఇది అనుకోండి. మళ్ళీ ఇదే పాయింట్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే లాస్ట్ కాన్సెప్ట్ ఆల్ఫా అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేస్తాం. RF ఉంటే ఇది ఫార్ములా. RF క్వశ్చన్లు ఇవ్వకపోతే సింప్లీ ఇగ్నోర్ ద RF అండ్ టేక్ బీటా ఎస్ ఇంటూ RM. ఓకేనా? ఇదేంటి? టోటల్ స్టోరీ అబౌట్ like calculation of what? Return. And after that, next 21 చూడండి. Your client is holding the following securities. What are the securities? Gold limited, after that silver limited, bronze limited and GOI bonds. టోటల్ ఏంటమ్మా? పిచ్చిగా ఏవో బాండ్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ కాస్ట్ చూడండి, 10,000, 15,000, 14,000 అండ్ 36,000. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 9,800, 16,200, 20,000 అండ్ 34,500. డివిడెండ్స్ కూడా మెన్షన్ చేశాడమ్మా టోటల్ అన్ని సెక్యూరిటీస్వి. ఆఫ్టర్ దట్ బీటా 0.6, 0.8, 0.6 అండ్ 0.01. అంటే బీటా కూడా ఇచ్చేసాడమ్మా. దీస్ ఆర్ ద బీటా ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. బీటా ఆఫ్ గోల్డ్ లిమిటెడ్, బీటా ఆఫ్ సిల్వర్ లిమిటెడ్, బీటా ఆఫ్ బ్రాంజ్ లిమిటెడ్ అండ్ బీటా ఆఫ్ GOI బాండ్స్. అండ్ ఆఫ్టర్ దట్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఆల్సో గివెన్. ఎంత? 15.7%. You have to calculate expected rate of return in each case using the క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. అంటే క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్ బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ టోటల్ పోర్ట్ఫోలియో అంటున్నాడా? ఇన్ ఈచ్ అంటున్నాడా? ఇన్ ఈచ్. అంటే యూ హ్యావ్ టు టెల్ మీ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ యాజ్ పర్ ద CAPM ఫర్ గోల్డ్ లిమిటెడ్, సిల్వర్ లిమిటెడ్, బ్రాంజ్ లిమిటెడ్ అండ్ GOI బాండ్స్. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే ఫార్ములా తెలిసిందే కదా, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫార్ములా అప్లై చేయాలి అంటే దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్? RF. సో దట్స్ వై ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, then only you can calculate the expected rate of return of individual securities. I repeat once again, here we need to calculate what? Expected return of securities for individual securities like gold, silver, వాటన్నిటికి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. బికాజ్ ఇక్కడ పోర్ట్ఫోలియోకి క్యాలిక్యులేట్ చేయమని అడగలేదమ్మా, ఈచ్కి క్యాలిక్యులేట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎలా సార్ మనం క్యాలిక్యులేట్ చేసేది? ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్నాం అంటే ఫార్ములా RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్? RF, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. అది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఈ ఇచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు అజ్యూమ్ ఇట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ హోల్ పోర్ట్ఫోలియో. అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ హోల్ పోర్ట్ఫోలియో ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఈక్వల్ టు వాట్? సో టోటల్ వాల్యూ ఎంతమ్మా అక్కడ టోటల్ వాల్యూ ఉన్నది మనకి ఎంత ఇచ్చాడు టోటల్ వాల్యూ 15.7%. Let us say expected return of portfolio as per CAPM is equal to 15.7%. That is equal to 15.7% is equal to RF plus beta of a portfolio into RM minus RF, which is equal to ఇక్కడ expected return of a portfolio అని చెప్పి దేని assumption తీసుకున్నామమ్మా given return ఎంత 15.7%. In the RHS we need to consider RF, beta, RM minus RF. RF తెలీదు, that is the missing figure. At least you have to tell me what beta of a portfolio, after that ఏంటి RM. ఫస్ట్ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే ఏం లేదమ్మా, యూనిట్ టు డూ డబ్ల్యూఏ బీటా ఏ ప్లస్ డబ్ల్యూబి బీటా బి అట్లా చేసుకుంటూ పోవాలి. మరి ఎట్లా చేసుకుంటూ పోతాం సార్ అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, ఆ రేషియోని మనం వెయిట్స్ లాగా తీసుకుని యూ కెన్ డూ వాట్ వెయిటెడ్ యావరేజ్. బట్ ఈ కేసులో ఐసిఐ తీసుకునే అజంప్షన్ ఏంటి సార్ అంటే దే హ్యావ్ టేకెన్ ద సింపుల్ యావరేజ్ టు క్యాల్కులేట్ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. జనరల్లీ మనం ఏం యూజ్ చేస్తాం వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ లైక్ మార్కెట్ ప్రైజెస్ ఉన్నాయి కదా దాని వెయిట్స్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ తీసుకునే అజంప్షన్ ఏంటమ్మా దే ఆర్ యూజింగ్ ద సింపుల్ యావరేజ్. సో మనం కూడా అజంప్షన్ బేస్ చేసుకుని చేద్దాం. బట్ వెయిటెడ్ యావరేజ్ చేయాలన్నా కానీ మనకు ప్రాబ్లం ఏం లేదమ్మా, సింప్లీ వీటిని వెయిట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఎట్లా చేయాలి సార్ సింపుల్ యావరేజ్ అంటే సింప్లీ 0.6 ప్లస్ 0.8 ప్లస్ 0.6 ప్లస్ 0.01 డివైడెడ్ బై 2. టెల్ మీ ద బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఎంతమ్మా 0.5025. అదేంటి బీటా ఆఫ్ అ హోల్ పోర్ట్ఫోలియో 0.5025. ఆర్ఎఫ్ ప్లస్ ఇంకొకటి ఉందమ్మా దట్ ఈజ్ ఆర్ఎం. ఆర్ఎం అంటే నథింగ్ బట్ ఏంటి మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈదర్ యూ హ్యావ్ టు చూస్ నిఫ్టీ ఆర్ ఎల్స్ ఏంటి సెన్సెక్స్. నీకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దొరకకపోతే ర్యాండమ్గా నీకు కనిపించిన ఒక 10 కంపెనీస్ 5 కంపెనీస్ వాటిని యావరేజ్ చేస్తాం. అది కూడా నీకు క్లియర్గా తెలియకపోతే నీవేవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో నార్మల్ ఇక్కడ మీరు సెక్యూరిటీస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమి ఇచ్చడం ఒక 4 సెక్యూరిటీస్ ఇచ్చాడు. ఆ 4 సెక్యూరిటీస్ మార్కెట్లో ఉన్న కండిషన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద మార్కెట్ రిటర్న్. సో జనరల్లీ ప్రాక్టికల్ లైఫ్లో మార్కెట్ అన్న వెంటనే ఫస్ట్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళాలి, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. అది ప్రాపర్గా నీకు లేదు అనిపిస్తే నువ్వే ఏదైనా ర్యాండమ్గా ఒక 10 సెక్యూరిటీస్ ఏదో ఒక సెక్యూరిటీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద మార్కెట్ అనేది నువ్వు పిక్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నీకు అవైలబుల్గా లేకపోతే ఇప్పుడు నువ్వు ఏదైతే సెక్యూరిటీస్తో డీల్ చేస్తావో దాని మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కన్సిడర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని యూనిట్ క్యాల్కులేట్ ద రిటర్న్. అంటే దాని మార్కెట్ కండిషన్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అది మీరు కన్సిడర్ చేసుకోవాలి. అట్ ప్రెజెంట్ దాని మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటి మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనం కన్సిడర్ చేసుకోవాలి. చూడండి మార్కెట్ ప్రైస్ అన్నాడు, ఆఫ్టర్ దట్ డివిడెండ్స్ ఎంత వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద మార్కెట్ రిటర్న్ ఆర్ఎం. సరే ఎలా క్యాల్కులేట్ చేస్తాం, క్యాల్కులేషన్ చెప్పండి అంటే సి ద టోటల్ కాస్ట్ ఈజ్ హౌ మచ్ సార్ 75,000. ద టోటల్ కాస్ట్ ఈజ్ హౌ మచ్ 75,000. The total market price is how much 80,500. That is the situation in the market of the given 4 securities. Okay na ఇలాగ ఎందుకు చేస్తున్నాం అని కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఆర్ఎం అంటే జనరల్లీ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ తీసుకుంటాం, బట్ ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వీఆర్ యూజింగ్ ద కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ గివెన్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ద మార్కెట్. ప్రజెంట్ ఎంత ఉంది దాని ప్రైస్ 80,500. డివిడెండ్స్ కూడా టోటల్ చేస్తే ఎంతమ్మా 7,025. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ద మార్కెట్ రిటర్న్ ఆఫ్ నాట్ అ ఇండివిజువల్ సెక్యూరిటీ ఆఫ్ హోల్ పోర్ట్ఫోలియో వీఆర్ క్యాల్కులేటింగ్. బికాజ్ ఇక్కడ ఏంటి ఇండివిజువల్ సెక్యూరిటీ ఒక్కొక్కటి కాదు, టోటల్ మొత్తం అన్నిటిని కలిపి మనం ఏంటమ్మా క్యాల్కులేట్ చేస్తున్నాం. సో దట్స్ వై టోటల్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసామమ్మా జనరల్లీ హియర్ వి ఇన్వెస్టెడ్ ద హోల్ అమౌంట్ ఆఫ్ 75,000. ఆ 75,000 ప్రైస్ ఎంత అయిందమ్మా ఇక్కడ మనకి 80,500. సో క్యాపిటల్ ఎంత అప్రిషియేట్ అయింది 80,500 మైనస్ 75,000 ప్లస్ వాట్ అబౌట్ ద డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 7,025 డివైడెడ్ బై 75,000 ఈజ్ వాట్ అగైన్ కాస్ట్. సో అట్లా చేస్తే మనకి రిటర్న్ వస్తుంది. ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాం ఇక్కడ P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0.
చెప్పండి ఎంత వచ్చింది 16.7%. దిస్ ఈస్ ద మార్కెట్ కండిషన్ ఆఫ్ ద గివెన్ సెక్యూరిటీస్. సో 16.7% ఈ ట్రీటెడ్ యాజ్ వాట్ RM ఈజ్ ఈక్వల్ టు 15.7% మైనస్ RF. ఇదేంటమ్మా ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేసి వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్ RF. ఎట్లా వస్తుంది చెప్పండి 15.7% ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ మల్టిప్లై చేయండి 0.5025 into 16.7 we get 8.39%. After that minus 0.5025 RF, that is equal to, send this to the left side, 15.7% minus 8.39% is equal to 1 minus 0.5025, we get 7.1 minus 0.50 0.4975 ఏంటది RF. 2 RFలు ఉన్నాయి మైనస్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ LHS చెప్పండి ఎంత వస్తుందో 7.31%. ఇది లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే డివైడెడ్ బై 0.4975 is equal to RF. చెప్పండి RF ఎంత వస్తుందో 14.69 అంటే 14.7%. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్ RF. సో RF కోసం ఎంత కష్టపడ్డాం మనం. RF కోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం థింకింగ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో గివెన్ 15.7% is considered as expected return. After that RF మనకు తెలీదు. Beta of a portfolio we have used what simple average based on the assumption. After that RM ఎలా తీసుకున్నాం market situation of the given four securities. So finally we got what RF. సో దీన్ని బేస్ చేసుకుని అల్టిమేట్లీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. ఇండివిజువల్ సెక్యూరిటీస్కి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ అంటే ఏం లేదమ్మా ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఫస్ట్ గోల్డ్ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ బీటా ఆఫ్ అ గోల్డ్ ఇంటూ RM మైనస్ RF. RF ఎంత 14.7% plus beta of a security. Tell me the beta of a security of a gold limited ఎంతమ్మా 0.6 into because ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేస్తాం. RM ఎంత వచ్చిందమ్మా మనకి 16.7% మైనస్ 14.7%. ఓకేనా. సో RM ఎంత వచ్చింది మనకి 16.7%. ఓకేనా RM. సో దీని ఆన్సర్ ఎంత చెప్పండి. ఎంతమ్మా 15.9%. ఇదేంది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఆ గోల్డ్ది. సో అలాగే నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి సిల్వర్, అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. చూడండి 15.9. మిగతావి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మొత్తం కూడా ఏంటి మనకి ఈ పార్ట్ మొత్తం కూడా మనకి సేమ్ ఉంటుంది 14.7 16.7 మైనస్ 14.7. జస్ట్ ఏం చేంజ్ అవుతుంది బీటాస్ చేంజ్ అవుతాయి. దానివల్ల ఏం చేంజ్ అవుతుందమ్మా ఇక్కడ సెక్యూరిటీస్ ఆ రిటర్న్స్ అనేది మనకు చేంజ్ అవుతాయి అంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 21. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 22 23 24 ఇవన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్కడ కవర్ అయి ఉంటాయంటే ఈక్విటీ వాల్యుయేషన్లో కవర్ అయి ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఏదో అడిషనల్ ఇచ్చాడు CAPM రిలేటెడ్ అని చెప్పి. బట్ ఈ చాప్టర్లో కొంచెం స్పెషల్గా ఉండేవి ఇందాక మనం డిస్కస్ చేసినాయి. అవి ఒకసారి చూసుకుంటే మనకు సరిపోతుంది. ఆఫ్టర్ దట్ దీనికి ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందమ్మా ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ అని చెప్పి, అది కూడా మనం డిస్కస్ చేసేద్దాం. సో ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ అంటే ఏమీ లేదు. సో జనరల్లీ మనం అబ్జర్వ్ చేస్తే CAPM దగ్గర సో మనకి ఫార్ములా అనేది ఏముంటుందమ్మా నార్మల్లీ మనకి CAPM దగ్గర RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. ఇది మనకు తెలిసింది ఏంటి CAPM. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF అనేది మనకు తెలిసిన కాన్సెప్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ బీటా అంటే ఏంటి బీటా ఆఫ్ అ సెక్యూరిటీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ మార్కెట్. అంటే సింప్లీ యూ విల్ కంపేర్ ఓన్లీ విత్ ద మార్కెట్ స్టాక్ మార్కెట్ ఐదర్ నిఫ్టీ ఆర్ ఎల్స్ ఏంటి సెన్సెక్స్. బట్ అక్కడ బ్రాకెట్లో RM మైనస్ RF అంటే నథింగ్ బట్ ఏంటి మార్కెట్ రిస్క్ ప్రీమియం వి ఆర్ గోయింగ్ టు కన్సిడర్. అంటే CAPM మోడల్ కేసులో ఏముంటుంది సార్ అంటే RF ప్లస్ బీటా విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ద మార్కెట్ ఇంటూ RM మైనస్ RFని వి కాల్ ఇట్ యాజ్ వాట్ మార్కెట్ రిస్క్ ప్రీమియం. బట్ అలా కాకుండా మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీలో మన మార్కెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ని ఇండివిజువల్గా మనం కన్సిడర్ చేసుకుంటాం.
అట్లా ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం సార్ అంటే ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ అ మార్కెట్ కాదు, ఏదో ఒక మార్కెట్ కండిషన్, లెట్ us సే ఇన్ఫ్లేషన్ అనుకోండి, విల్ కన్సిడర్ ద బీటా ఆఫ్ అ ఇన్ఫ్లేషన్ ఇంటూ విల్ కన్సిడర్ ద ఇన్ఫ్లేషన్ రిస్క్ ప్రీమియం. ఏం రిస్క్ ప్రీమియం అమ్మా? ఇన్ఫ్లేషన్ రిస్క్ ప్రీమియం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇన్ఫ్లేషన్ అనేది 2% ఇంక్రీజ్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద మార్కెట్. దాన్ని ఏమంటాం? నార్మల్లీ ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 2% చేంజ్ అయింది అనుకోండి, లెట్ us సే లక్ష్య డబల్ ద ఎఫెక్ట్ ఉంటే అప్పుడు బీటా ఆఫ్ ఇన్ఫ్లేషన్ని మనం ఏమంటామంటే 2 అంటాం. అంటే దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ ద లక్ష్య ఎంత ఎఫెక్ట్ అవుతుంది సార్ అంటే 2% ఇంటూ బీటా ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ లక్ష్య ఎంత? 2. అప్పుడు ఎంత తీసుకోవాలమ్మా? 2 ఇంటూ 2%, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ట్రా మనం కన్సిడర్ చేసుకోవాలి? 4%. అంటే ఇక్కడ మార్కెట్ అని కాకుండా ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ని వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. ఒకటి ఏంటమ్మా? ఫస్ట్ బీటా ఆఫ్ ఇన్ఫ్లేషన్ వీఆర్ కన్సిడరింగ్, and after that inflation risk premium we are considering. అంటే ఇన్ఫ్లేషన్ 2% ఎఫెక్ట్ అయితే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ లక్ష్య ఎంత ఎక్స్ట్రా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ఫ్లేషన్ వల్ల? 2% ఇంటూ 2. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్? బీటా ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆఫ్టర్ దట్ ఇది ఒకటే కాదు, ఇంకా నీకు ఎన్ని ఫ్యాక్టర్స్ కనపడితే అన్ని ఫ్యాక్టర్స్. లెట్ us సే జీడిపి గ్రోత్ అనుకున్నాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే జీడిపి గ్రోత్ అనేది మనకు చేంజ్ అయింది అనుకోండి, జీడిపి ఒక 1% గ్రో అయితే వి కాల్ ఇట్ యాజ్ జీడిపి రిస్క్ ప్రీమియం. సో అక్కడ జీడిపి గ్రో అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ ద సెక్యూరిటీ కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. బట్ సేమ్ అక్కడ జీడిపి 1% గ్రో అయింది కదా, మన సెక్యూరిటీ నుంచి కూడా 1% మనం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తామంటే మే ఆర్ మే నాట్. లెట్ us సే బీటా ఆఫ్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు 1.2 ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఎట్ ఆల్ జీడిపి ఈజ్ గ్రోన్ బై 1%, the expected return from the security will be increased by how much? 1% into 1.2. అప్పుడు ఎంతమ్మా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసేది? 1.2%. అలా మార్కెట్లో ఉన్న ఇండివిజువల్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్కి విల్ ఐడెంటిఫై ద రిస్క్ ప్రీమియం, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్కి విల్ ఐడెంటిఫై వాట్? బీటా. అలాగే సరదాగా ఇంకొకటి తీసుకున్నాం, లెట్ us సే ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ అనుకోండి, we have to consider what? Increase in that interest rate. దాన్ని ఇంట్రెస్ట్ రిస్క్ ప్రీమియం అంటాం. ఆఫ్టర్ దట్ విచ్ ఇస్ బీటా, విచ్ ఇస్ స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఫ్యాక్టర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. సో దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ మోడల్ అంటాం. ఈ మొత్తం సోదిని సింప్లిఫై చేసి ఒక ఫార్ములాలోకి మనం ఫ్రేమ్ చేసుకోవాలంటే ద ఫార్ములా విల్ బి లైక్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ previously we have taken beta of only market and market risk premium. Now what you need to do is beta of first factor, let us say inflation అనుకోండి, into ఏం చేయాలి? risk premium of that particular factor, that is 1. After that beta of a second factor into risk premium of that particular second factor. Let us say second factor ఏం అవ్వచ్చమ్మా? నార్మల్లీ జీడిపి అట్లా అవ్వచ్చు మనకి. అట్లా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఎవ్రీ ఫ్యాక్టర్కి యూనిట్ టు ఐడెంటిఫై బీటా, ఎవ్రీ ఫ్యాక్టర్కి యూనిట్ టు ఐడెంటిఫై వాట్? రిస్క్ ప్రీమియం. అట్లా ప్రతిదీ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ చేసుకుంటూ పోవాలి. అట్లా ఇంకా క్లారిటీ కోసం ఇల్లుస్ట్రేషన్ చూద్దాం, సో దట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇల్లుస్ట్రేషన్ సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏం ఉండదు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేసేది? 8%. అలాంగ్ విత్ దట్ చూడండి మార్కెట్ అంటున్నాం, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇది. సో రిస్క్ ప్రీమియం ఎంతమ్మా? 4%. రిస్క్ ప్రీమియం ఆఫ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 4%, బీటా ఆఫ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1.3. మల్టిప్లై దట్ రెస్పెక్టివ్ బీటా విత్ రెస్పెక్టివ్ రిస్క్ ప్రీమియం, బీటా 1 ఇంటూ రిస్క్ ప్రీమియం 1 ప్లస్ బీటా 2 ఎంతమ్మా? 0.3 ఇంటూ రిస్క్ ప్రీమియం ఎంతమ్మా? 1%. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇఫ్ ద జీడిపి ఈజ్ గ్రోన్ బై 1%, ఆటోమేటికల్లీ ఇక్కడ బీటా ఎంతమ్మా? 0.3. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఎంత గ్రో అవుతుంది? 0.3 ఇంటూ 1%, దట్ ఈస్ 0.3%. ప్లస్ బీటా ఆఫ్ అ థర్డ్ ఫ్యాక్టర్ ఎంత? 0.2 ఇంటూ రిస్క్ ప్రీమియం ఎంతమ్మా? -4%. సో లైక్ వైజ్ యూ నీడ్ టు కన్సిడర్ వాట్? ఆర్పి ఆఫ్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంటూ బీటా ఆఫ్ ఫస్ట్ ఫ్యాక్టర్. అట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్కి ఒక్కొక్కలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నా ఒపీనియన్లో ఏంటి, ఈ జనరల్లీ ఏపీటీ కేసులో ఒక చిన్న లైక్ ఒక డిస్సాటిస్ఫాక్టరీ ఎలిమెంట్ ఏముంటుందంటే, లైక్ ఒక క్రిటిసిజం ఏముంటుందంటే, నార్మల్గా ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటున్నాం, నీకు ఇన్ఫ్లేషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే ఆటోమేటికల్లీ దట్ విల్ ఎఫెక్ట్ వాట్? జీడిపి. నీకు జీడిపి ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ వాట్? నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్.
సో దట్స్ వై జనరల్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, నువ్వు మార్కెట్ని కన్సిడర్ చేసుకుంటున్నావు సిఏపిఎంలో అంటే ఆటోమేటికల్లీ ఈ బీటా రిలేటెడ్ టు ద మార్కెట్ అంటే నథింగ్ బట్ మార్కెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం చెక్ చేసుకుంటాం. మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే బై డిఫాల్ట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, ఇంట్రెస్ట్ ఎఫెక్ట్, జీడిపి గ్రోత్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఏంటి ఇన్కల్కేట్ అయిపోయి ఉంటాయి. బట్ నువ్వు మార్కెట్ తీసుకుని మళ్ళీ సపరేట్గా ఇన్ఫ్లేషన్, గ్రోత్ రేట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటున్నావు అంటే డబుల్ ది ఎఫెక్ట్ కన్సిడర్ చేసుకుంటున్నట్టు. మేబీ అన్ఎంప్లాయ్మెంట్ మనం తీసుకోవచ్చు, పొవర్టీ ఇంక్రీజ్ అది కూడా మనం తీసుకోవచ్చు కావాలంటే. బట్ ఇవన్నీ బై డిఫాల్ట్ మళ్ళీ ఎందులో ఇంకల్కేట్ అయిపోయి ఉంటాయి, జీడిపి గ్రోత్. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎందులో ఎఫెక్ట్ మనకి ఇంకల్కేట్ అయి ఉంటాయి అమ్మా, మార్కెట్లో ఇంకాపరేట్ అయిపోయి ఉంటాయి. దాన్ని సపరేట్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దట్స్ వై ఏపీటీ అనేది పెద్ద ఎక్కువ యూజ్ చేయం ప్రాక్టికల్ లైఫ్లో. దట్ ఈస్ ద రీజన్ మనం ఏం యూజ్ చేసుకుంటాం, సిఏపిఎం యూజ్ చేస్తాం. బికాజ్ ఇక్కడ పేరుకి ఓన్లీ మార్కెట్ తీసుకున్నా కానీ బై డిఫాల్ట్ ఈ మార్కెట్ ఇంపాక్ట్లో మార్కెట్ కండిషన్స్ అన్నీ మనకి ఏంటమ్మా ఇంకాపరేట్ అయిపోయి ఉంటాయి. బట్ అలాగే ఏదో చాదస్తం మీద ఇచ్చారు కాబట్టి జస్ట్ ఫార్ములా బేస్డ్ చేసుకుంటూ పోవాలంతే. చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో? ఎంత? 12.7%. ఇదేంటమ్మా నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. సేమ్ ఇలాగే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇల్లుస్ట్రేషన్ 26 సింపుల్ అమ్మా, ఏం చేయలేదు మనం. ఇల్లుస్ట్రేషన్ 25 8% తీసుకున్నాం. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ మల్టిప్లైడ్ రెస్పెక్టివ్ బీటా ప్లస్ విత్ రెస్పెక్టివ్ రిస్క్ ప్రీమియం. ఆఫ్టర్ దట్ అలాగే 26 చూడండి. 26 కేసులో ఆర్ఎఫ్ ఎంతమ్మా 9.25% ప్లస్ జస్ట్ అబ్జర్వ్ ద జిఎన్పి ప్రీమియం. ఎక్స్పెక్టెడ్ ఎంత 7.7, యాక్చువల్ ఎంత 7.7. ఏమైనా చేంజ్ అయిందా? నో, ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి దాని రిలేటెడ్ ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ కేసు చూడండి, ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ 5.5 ఉన్నది 7 అయింది. అదే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా నార్మల్ ఎక్కడ అరౌండ్ ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, 2.5 ఇంక్రీజ్ అయింది. ఈ 2.5 ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఎ షేర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంట, బీటా చూడండి 1.75. అంటే జిఎన్పి కనుక 1.5 ఎఫెక్ట్ అయితే మన సెక్యూరిటీ రిటర్న్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంట 1.5 ఇంటూ 1.75 ప్లస్ అలాగే నెక్స్ట్ 9 మైనస్ 7.75 ఇంటూ 1.3 ప్లస్ 12 మైనస్ 10 ఇంటూ 1.7 plus 7.5 minus 7 into you have to take what 1. అలా సింప్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. దాన్ని మనం ప్రీమియం అంటాం. ఆ ప్రీమియంకి ఇంటూ ఏం చేయాలమ్మా నార్మల్లీ బీటా చేయాలి. ఓకేనా? అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇండివిజువల్ సెక్యూరిటీస్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ బీటా ఇంటూ ప్రీమియం అవన్నీ కన్సిడర్ చేసుకుని లాస్ట్కి ఏం యాడ్ చేయాలి, రిస్క్ ఫ్రీ స్టార్టింగ్. అప్పుడు మనకేమొస్తామో నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ వస్తుంది. సరే చూసారా, ఇది ఇల్లుస్ట్రేషన్ 27. సో మిస్టర్ నిర్మల్ కుమార్ హ్యాస్ categorized all the available stocks in the market into following types. ఏంటమ్మా టైప్స్? స్మాల్ క్యాప్ గ్రోత్ స్టాక్స్, స్మాల్ క్యాప్ వాల్యూ స్టాక్స్, లార్జ్ క్యాప్ గ్రోత్ స్టాక్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి లార్జ్ క్యాప్ వాల్యూ స్టాక్స్. ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయంట? 4 టైప్స్. ఆ 4 టైప్స్లో మనోడు మిస్టర్ నిర్మల్ కుమార్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద వెయిట్స్ ఆఫ్ ద అబౌవ్ కేటగిరీస్ ఆఫ్ ద స్టాక్స్ ఇన్ ద మార్కెట్ ఇండెక్స్. దాని వెయిట్స్ ఎలా అబ్జర్వ్ చేశాడంటమ్మా చూడండి. ఓవరాల్గా 4 వెయిట్స్. స్మాల్ క్యాప్ గ్రోత్ ఎంత అంటమ్మా 25%. ఆఫ్టర్ దట్ స్మాల్ క్యాప్ వాల్యూ ఎంత ఉండాలంట 10%. లార్జ్ క్యాప్ గ్రోత్ 50%, లార్జ్ క్యాప్ వాల్యూ ఎంత 15%. ఇవన్నీ కూడా ఏంటి నార్మల్లీ వెయిట్స్ అనమాట. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వెయిట్స్లో ఏంటి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ బీటా ఇచ్చాడు, అంటే ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2 అండ్ ఫ్యాక్టర్ 3. నాట్ ఓన్లీ 1 ఫ్యాక్టర్, దే హ్యావ్ గివెన్ హౌ మెనీ ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 1 ఫ్యాక్టర్ ఉందంటే ఆటోమేటికల్లీ అది ఏ మోడల్ అయిపోతుంది, ఏపీటీ ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ మోడల్. దానిలో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే నార్మల్లీ బీటా అని ఇచ్చాడమ్మా. జనరల్లీ బీటాని ఇవ్వకూడదు, బికాజ్ ప్రతి ఫ్యాక్టర్కి విల్ కన్సిడర్ వాట్ బీటా 1, బీటా 2, బీటా 3 ఫ్యాక్టర్, అట్లా మనం బీటాస్ తీసుకుంటూ వెళ్తాం. బట్ అక్కడ ఓన్లీ బీటా అని ఇచ్చాడు అంటే విచ్ మే బి గివెన్ ఫర్ వాట్ మార్కెట్.
అంటే మార్కెట్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అలా వేరియస్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఒకటి ఏంటి, ఇన్ఫ్లేషన్ అయితే ఇన్ఫ్లేషన్, ఆఫ్టర్ దట్ కావాలంటే జీడిపి గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్, పువర్టీ, ఇవన్నీ కూడా ఏంటి, వేరియస్ ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడ ఓన్లీ బీటాని ఇచ్చాడు కాబట్టి విల్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ బీటా ఆఫ్ వాట్, మార్కెట్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రీమియమ్స్ ఇచ్చాడు చూడండి. మార్కెట్ రిస్క్ ప్రీమియం ఎంత, 6.85%. ఇన్ఫ్లేషన్ రిస్క్ ప్రీమియం ఎంత, 0.65%. అలాగే నెక్స్ట్ బుక్ వాల్యూ అనేది ఏంటి, ఇంకొక ఫ్యాక్టర్ అనమాట. సో దాని ప్రీమియం ఎంత, -3.5%. అండ్ ఆఫ్టర్ దట్ వేరియస్ స్టాక్స్కి దే హ్యావ్ గివెన్ వాట్, బీటాస్ 0.8, 1.39 అండ్ 1.35. స్మాల్ క్యాప్ వాల్యూకి ఎంత, 0.9, 0.75 అండ్ 1.25. అట్లా ఏంటమ్మా, వేరియస్ స్టాక్స్కి దే హ్యావ్ గివెన్ respective betas of individual factors along with the risk premium of the individual factors. And after that, the rate of return on the treasury bonds. Treasury bonds ante nothing but enti, risk free rate of a return. Enta percentage, 4.5%. After that, using the arbitrage pricing theory, determine the expected return on the market index. అంటే మనోడు ఏం అడుగుతున్నాడమ్మా, ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ అంటున్నాడు. ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ అంటే వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్, ఆల్ ద ఫ్యాక్టర్స్, ఆల్ ద ఫ్యాక్టర్స్. ఏపీటీ అయితే సిఏపిఎం అనుకోండి, అప్పుడు ఏంటమ్మా, ఓన్లీ వన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ అ మార్కెట్ బీటా అండ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం వీ నీడ్ టు కన్సిడర్. అండ్ ఇక్కడ యూజింగ్ ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ డిటర్మైన్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ ఇండెక్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. ఇండివిజువల్ సెక్యూరిటీస్ది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దెన్ విల్ క్యాలిక్యులేట్ ద హోల్ మార్కెట్ ఇండెక్స్. మార్కెట్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ వాట్, గ్రూప్ ఆఫ్ 4 సెక్యూరిటీస్. అంటే నథింగ్ బట్ ఇట్స్ లైక్ పోర్ట్ఫోలియో. ఫస్ట్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు హోల్ మార్కెట్ ఇండెక్స్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ విల్ కన్సిడర్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ స్మాల్ క్యాప్ గ్రోత్. ఇదొక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్ని సేమ్ యాస్టీస్ ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ వాట్, స్మాల్ క్యాప్ గ్రోత్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్. అంటే ఇక్కడ ఆర్ఎఫ్ అన్న వెంటనే ఏం తీసుకోవాలం, ఇక్కడ నార్మల్లీ ఏమి ఇచ్చాడు అక్కడ ఆర్ఎఫ్ మనకి స్టోరీలో, ట్రెజరీ బాండ్స్ ఎంత అంట, 4.5% ప్లస్ ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ వాట్, స్మాల్ క్యాప్ గ్రోత్. మిగతా వాటితో నాకు సంబంధం లేదు, ఇండివిజువల్లీ ఐఎమ్ ట్రీటింగ్ అబౌట్ స్మాల్ క్యాప్ గ్రోత్. అండ్ దానిలో ఫస్ట్ ఏంటమ్మా, 6.85% ఇస్ ద రిస్క్ ప్రీమియం ఆఫ్ మార్కెట్ and beta with respect to the market anta 0.8. Simply I have to consider 6.85% into 0.8. So 0.8 into 6.85% is ala simply you need to multiply what, beta with the risk premium ante. And after that next manaki em undamma, book price related edo risk premium anta -3.5% into you need to consider what, 1.39. So again you need to do the same thing plus 1 point ఎంతమ్మా బీటా అక్కడ మనకు ఉన్నది 3.39 ఇంటూ -3.5% ప్లస్ లాస్ట్ వన్ ఏముందమ్మా మనకి 1.35 ఇంటూ 0.65%. సో 1.35 ఇంటూ 0.65%. అలా మల్టిప్లై ద రెస్పెక్టివ్ బీటా విత్ రెస్పెక్ట్ టు రిస్క్ ప్రీమియం, దట్ ఈజ్ ఈక్వల్ టు, అదేంటి సార్ వెయిట్స్ అదేదో ఇచ్చాడు కదంటే అదంతా ఇప్పుడు లాస్ట్లో when you calculate the return of a total index, then you have to use what, weights. Now you are focusing on what, individual stocks. And now tell me the answer for this. 5.98. So 5.98% వస్తుంది. ఇదేంటి నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ వన్ స్టాక్, దట్ ఈస్ స్మాల్ క్యాప్ గ్రోత్. సో స్మాల్ క్యాప్ గ్రోత్ కేసులో see the answer 5.99. ఆఫ్టర్ దట్ అలాగే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ స్మాల్ క్యాప్ వాల్యూ. స్మాల్ క్యాప్ వాల్యూ స్టాక్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ యూనిట్ టు కన్సిడర్ వాట్, 4.5% యాజ్ అ ఆర్ఎఫ్. ఆఫ్టర్ దట్ you need to consider plus beta of a market into risk premium which is related to the market like 0.90, అంటే beta of a security with respect to the market. After that next ఏం చేయాలి, plus 0.75 into -3.5. ఆఫ్టర్ దట్ 1.25 into 0.65%. ఇలా మనం ఏం చేయాలమ్మా, you need to multiply the risk premium with respect to that beta. ఇక్కడ బీటా దేని తీసుకోవాలి, ఓన్లీ స్మాల్ క్యాప్ వాల్యూ. అట్లా మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందమ్మా నెక్స్ట్ కేసులో ఆన్సర్,
8.8525%. After that large cap growth అంటే సేమ్ అలాగే ఫస్ట్ టేక్ RF 4.5%. ఆఫ్టర్ దట్ లార్జ్ క్యాప్ గ్రోత్ కాబట్టి ప్రీమియం ఎంత 6.85%. అంటే బీటా 6.85% మార్కెట్ ప్రీమియం ఉంటే లార్జ్ క్యాప్ గ్రోత్ ఎంత ఉంటుందమ్మా బీటా 1.165. బికాజ్ ఎవ్రీ స్టాక్ సేమ్ ఇంపాక్ట్ ఉండాలని రూల్ లేదు కదా. మార్కెట్ చేంజ్ అయింది అనుకోండి 1%, అప్పుడు మనకి స్మాల్ క్యాప్ వాల్యూ అంటే ఎంత ఎఫెక్ట్ అవుతుందంట 0.90. అదే లార్జ్ క్యాప్ గ్రోత్ అయితే ఎంత ఎఫెక్ట్ అవుతుందంట 1.165. ప్లస్ ఏం చేయాలి -3.5%. బీటా ఎంత తీసుకోవాలమ్మా లార్జ్ క్యాప్ 2.75. ఆఫ్టర్ దట్ ప్లస్ 0.65% ఇంటూ 8.65. అట్లా మనం ఏంటి ఇండివిజువల్లీ యూ నీడ్ టు క్యాల్కులేట్ ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీ స్టాక్. 4 స్టాక్స్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు క్యాల్కులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ ఇండెక్స్. మార్కెట్ ఇండెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ 4 సెక్యూరిటీస్ అంటే నథింగ్ బట్ పోర్ట్ఫోలియో. ఏం చేయాలి సార్ అంటే టేక్ ఇండివిజువల్ రిటర్న్స్, ఆ ఇండివిజువల్ రిటర్న్స్కి మల్టిప్లై విత్ రెస్పెక్టివ్ వెయిట్స్ లైక్ 25%, 10%, 50% అండ్ 15%. అలా రెస్పెక్టివ్ వెయిట్స్ తోటి మనం మల్టిప్లై చేస్తే అల్టిమేట్లీ విల్ గెట్ వాట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఇక్కడతోటి మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ వాట్ పోర్ట్ఫోలియో. ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుంటాడంటే యూజింగ్ CAPM మోడల్. CAPM అంటే వీ డోంట్ కన్సిడర్ ఆల్ ద ఫ్యాక్టర్స్, విల్ కన్సిడర్ ఓన్లీ వాట్ మార్కెట్. సో డిటర్మైన్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ ఇండెక్స్. అంటే ఓవరాల్గా వీ నీడ్ టు టెల్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ ఇండెక్స్ అన్నాడు. అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ ఇండెక్స్ అన్న ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అన్న బోత్ ఆర్ సేమ్. బికాజ్ మార్కెట్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ ఏంటి గ్రూప్ ఆఫ్ హౌ మెనీ సెక్యూరిటీస్ 4 సెక్యూరిటీస్. సో దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో వీ నీడ్ టు కన్సిడర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, బేస్డ్ ఆన్ ద CAPM మోడల్ we need to consider expected return of a market index. That is the question. Market index anna portfolio anna both are same. But CAPM అంటున్నాడు కాబట్టి ఫార్ములా విల్ బి లైక్ RF plus beta of a portfolio into RM minus RF. That is our formula. మరి ఎట్లా సార్ మనం క్యాల్కులేట్ చేసేదంటే RF తెలిసిందే కదమ్మా, RF ఎంత 4.5% ప్లస్ RM మైనస్ RF అంటే మార్కెట్ రిస్క్ ప్రీమియం. ఇది కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఇచ్చాడు. మార్కెట్ రిస్క్ ప్రీమియం ఎంత 6.85%. ఆఫ్టర్ దట్ బీటా పీ అంటే బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది బీటా A ప్లస్ WB బీటా B అట్లా చేసుకుంటూ పోవాలి. సో దట్స్ వై హియర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ మార్కెట్. బికాజ్ CAPMలో వేరే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకో మనం, ఓన్లీ విల్ ఫోకస్ ఆన్ మార్కెట్. సో దట్స్ వై ఇక్కడ టోటల్ పోర్ట్ఫోలియో అన్నాడు కాబట్టి యూ నీడ్ టు కన్సిడర్ బీటా ఆఫ్ సెక్యూరిటీ A ఇంటూ వెయిట్ ఆఫ్ A, బీటా ఆఫ్ సెక్యూరిటీ B ఇంటూ వెయిట్ ఆఫ్ B. అట్లా మనం ఏంటమ్మా ఇండివిజువల్లీ చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పండమ్మా ఎలా వస్తుంది 0.8 ఇంటూ 25% ప్లస్ నెక్స్ట్ ఎంత 0.9 ఇంటూ 10% ప్లస్ నెక్స్ట్ ఎంత 1.165 ఇంటూ we need to consider 50% ప్లస్ నెక్స్ట్ 0.85 ఇంటూ 15%. we get 1. ఇదేంటమ్మా 1 తీసుకోవాలి. ఆఫ్టర్ దాట్ సాల్వ్ చేసి చెప్పండి ఎంత వస్తుందో 4.5 ప్లస్ 6.35% we get 11.25%. ఇదేంటి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో బేస్డ్ ఆన్ APTయా CAPM? CAPM, క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. సో దట్స్ వై యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఓన్లీ వాట్ మార్కెట్. ఎంత వచ్చింది చూడండి సేమ్ 11.35% పర్ యానం. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ ఇంకొక పాయింట్ ఉంది చూడండి, థర్డ్ పాయింట్. మిస్టర్ నిర్మల్ కుమార్ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ అ పోర్ట్ఫోలియో కాన్స్టిట్యూటింగ్ ఓన్లీ ద స్మాల్ క్యాప్ వాల్యూ అండ్ ద లార్జ్ క్యాప్ గ్రోత్ స్టాక్స్. అంటే ఓన్లీ వాడి లైఫ్లో ఏం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడమ్మా 2 స్టాక్స్ అంట. వాట్ ఆర్ దోస్ 2 స్టాక్స్ సార్? వన్ ఈజ్ స్మాల్ క్యాప్ వాల్యూ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ లార్జ్ క్యాప్ గ్రోత్. అండ్ ఇఫ్ ద టార్గెట్ బీటా ఫర్ ద డిజైర్డ్ పోర్ట్ఫోలియో, మళ్ళీ అక్కడ ఓన్లీ బీటా అన్నాడమ్మా. ఓన్లీ బీటా అనడం కరెక్ట్ కాదు, బికాజ్ బీటా ఆఫ్ అ బుక్ ప్రైజ్ ఇచ్చాడు, బీటా ఆఫ్ అ ఇన్ఫ్లేషన్ ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. బట్ ఓన్లీ బీటా అన్నాడు కాబట్టి బై డిఫాల్ట్ వి అజ్యూమ్ ఇట్ యాజ్ వాట్ బీటా విత్ రెస్పెక్ట్ టు ద మార్కెట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద మార్కెట్. బికాజ్ బీటా ఫర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, బీటా ఫర్ బుక్ ప్రైజ్ ఉంది, చాలా బీటాలు ఉన్నాయి ఇక్కడ, బీటా ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఓన్లీ బీటా అన్నాడు కాబట్టి విల్ అజ్యూమ్ ఇట్ యాజ్ వాట్ బీటా విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్ మార్కెట్. అంటే వీఆర్ కంపేరింగ్ విత్ ది మార్కెట్ అన్నట్టు.
టార్గెట్ బీటా రిలేటెడ్ టు ద మార్కెట్ ఫర్ ద డిజైర్డ్ పోర్ట్ఫోలియో ఇస్ వాట్ 1. అంటే వాడు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు, దాని టార్గెటెడ్ బీటా ఏమై ఉండాలంట 1. డిటర్మైన్ ద కంపోజిషన్ ఆఫ్ హిజ్ పోర్ట్ఫోలియో. I repeat once again, here the story is all about what? Small cap value and large cap growth. ఆఫ్టర్ దట్ వాడి ఫోకస్ దేని మీద ఉంది? టార్గెట్ బీటా అన్నాడు. అక్కడ బీటా అంటున్నాడు అంటే వాడు దేని రిలేటెడ్ మాట్లాడుతున్నాడు అంటే ఓన్లీ మార్కెట్. సో దట్స్ వై దీన్ని మ్యాపింగ్ చేసుకుంటే ఓన్లీ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్ బీటా విత్ రెస్పెక్ట్ టు ద మార్కెట్. సో ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో మనకు తెలియదు వెయిట్స్, బట్ అల్టిమేట్లీ నువ్వు వెయిటెడ్ యావరేజ్ చేసినప్పుడు నీకు ఎంత రావాలంట? డిజైర్డ్ పోర్ట్ఫోలియో 1 రావాలి. చూడండి, కామన్ ఏరియా స్మాల్ క్యాప్ గ్రోత్ రిలేటెడ్ ఇది, ఆఫ్టర్ దట్ బీటా కాబట్టి ఏంటమ్మా ఇది. సో కామన్ ఏరియా నీకేముంది ఇక్కడ 0.9 అండ్ 1.165. అదే అక్కడ నోట్ చేసుకుందాం. ఫస్ట్ బీటా ఆఫ్ అ స్మాల్ క్యాప్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? బీటా ఆఫ్ అ స్మాల్ క్యాప్ వాల్యూ ఎంత? 0.9. స్మాల్ క్యాప్ వాల్యూ 0.9. బీటా ఆఫ్ అ లార్జ్ క్యాప్ గ్రోత్ ఎంతమ్మా? 1.165. వెయిట్ ఎంతో తెలీదు, బట్ ఎంతగా వెయిటెడ్ యావరేజ్ అవ్వాలి? 1. సో వెయిట్ ఎంతో తెలియదు కాబట్టి అజ్యూమ్ ఇట్ యాజ్ డబ్ల్యూ. బ్యాలెన్స్ లార్జ్ క్యాప్ గ్రోత్ ఏమవుతుంది? 1 మైనస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఇంటూ 0.9 ప్లస్ 1 మైనస్ డబ్ల్యూ ఇంటూ 1.165 చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా? 1కి ఈక్వల్ అవ్వాలంట. 0.9 డబ్ల్యూ ప్లస్ 1.165 మైనస్ డబ్ల్యూ ఇంటూ 1.165 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డబ్ల్యూ వస్తుంది. చెప్పండి, డబ్ల్యూ ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? 62.26%. అంటే డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ అ స్మాల్ క్యాప్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 62.26%. బ్యాలెన్స్ 1 మైనస్ 62.26% విల్ గెట్ 37.74%. అది తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? లార్జ్ క్యాప్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ అ లార్జ్ క్యాప్ గ్రోత్. అట్లా మనం ఏం చేయాలమ్మా? 62.26 స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి 37.74 లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే వెయిటెడ్ యావరేజ్ విల్ బి ఈక్వల్ టు వాట్? 1. ఓకేనా? అట్లా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బీటాను ఓన్లీ అన్నాడు కాబట్టి వీల్ అజ్యూమ్ ఇట్ యాజ్ బీటా రిలేటెడ్ టు వాట్? మార్కెట్. ఆఫ్టర్ దట్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అన్నాడు కాబట్టి దాని మీద మాత్రమే మనం. ఓకే, సో టిల్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో అంటే ఫస్ట్ పార్ట్ 1లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ రిటర్న్ యాజ్ వెల్ యాజ్ రిస్క్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పార్ట్ 2లో పోర్ట్ఫోలియో మనకు స్టార్ట్ అయింది. పోర్ట్ఫోలియో అంటే గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్. పోర్ట్ఫోలియో రిటర్న్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ పోర్ట్ఫోలియో రిస్క్. బట్ పోర్ట్ఫోలియో రిస్క్ క్యాల్కులేషన్ మీకు రావాలి అంటే కోవేరియన్స్ కాన్సెప్ట్ తెలియాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్? కోరిలేషన్. సో కోరిలేషన్ ఎలా వస్తుంది? కోవేరియన్స్ ఆఫ్ A, B డివైడెడ్ బై సిగ్మా A ఇంటూ సిగ్మా B. అంతా కూడా ఎక్కడ చెప్పుకున్నాం మనం? పార్ట్ 2లో చెప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద పార్ట్ 3. పార్ట్ 3లో మనం అలాగే ఏం డిస్కస్ చేసాం సార్ అంటే పార్ట్ 2 ఎండింగ్ కాన్సెప్ట్ ఈజ్ కోరిలేషన్. సో పార్ట్ 3లో కోరిలేషన్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ ఏంటి ఆ కోరిలేషన్ రిలేటెడ్ టైప్స్, ఆఫ్టర్ దట్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది, జీరో రిస్క్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చెప్పి డీటెయిల్గా ఏంటి ఎక్కడ డిస్కస్ చేసాం? పార్ట్ 3లో డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్? పార్ట్ 4. పార్ట్ 4 షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ ద బెంచ్ మార్క్, దట్ ఈస్ ద మార్కెట్. దాన్నే మనం ఏమంటాం? బీటా అంటాం. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ సెక్యూరిటీ అండ్ మార్కెట్. ఆ బీటా అనేది డీటెయిల్గా ఏంటి మనం డిస్కస్ చేస్తాం అలాంగ్ విత్ 2 ఇల్లుస్ట్రేషన్స్. సో ఈ బీటా అయిన తర్వాత ఈ బీటా రిలేటెడ్ ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ బీటా నుంచి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి మెయిన్లీ మనకి. ఒక కాన్సెప్ట్ ఏంటి సార్ బీటా రిలేటెడ్ అంటే? ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ టైప్స్ ఆఫ్ రిస్క్స్, సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం డిస్కస్ చేసామమ్మా? ఇంకొకటి లైక్ బీటా రిలేటెడ్ అంటే CAPM ఉంటుంది. CAPMకి ఇంకొక ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఏంటంటే APT, ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ. ఇదంతా కూడా ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం మనం? పార్ట్ 5లో డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఇక్కడ వరకు చెప్పుకున్నాం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ కాన్సెప్ట్స్, ఇంకా ఫైనల్గా మన బ్యాలెన్స్ ఏమి ఉంటాయి అంటే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ మెథడ్స్ అనమాట. దానిలో మనకి షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా అని చెప్పి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ లైన్స్ ఉంటాయి మనకి. సో సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ విల్ హ్యావ్ క్యారెక్టరిస్టిక్ లైన్. సో ఇట్లా ఇవి మనం డిస్కస్ చేసుకుంటే ఏంటమ్మా ఇంకా చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ అంటే పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ మెథడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి: షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో అండ్ జెన్సన్స్ ఆల్ఫా. ఫస్ట్ షార్ప్ రేషియో అండ్ ట్రైనర్స్ రేషియో ఫార్ములా చూద్దాం. షార్ప్ రేషియో అంటే ఏమీ లేదమ్మా, సింప్లీ విల్ టేక్ ఆర్పి. ఆర్పి అంటే రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా పి. దీన్ని మనం ఏమంటామంటే నార్మల్లీ షార్ప్ రేషియో అంటాం. అదే ట్రైనర్స్ రేషియో అనుకోండి, న్యూమరేటర్ విల్ రిమైన్ సేమ్ ఆర్పి మైనస్ ఆర్ఎఫ్, బట్ డినామినేటర్కి వచ్చినప్పటికీ సిగ్మా పి ఉండదమ్మా, విల్ హ్యావ్ బీటా పి. అంటే షార్ప్ రేషియోలో విల్ కన్సిడర్ టోటల్ సిగ్మా, అదే ట్రైనర్స్ రేషియో అంటే వి కన్సిడర్ వాట్, బీటా. సో దాన్ని బేస్ చేసుకుని రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటని చెప్పి చూద్దాం. దాని తర్వాత దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం పోర్ట్ఫోలియోస్ అనేది తర్వాత చూద్దాం. యాజ్ ఆఫ్ నో జస్ట్ ఫార్ములాస్ అంతే. షార్ప్ రేషియో ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా పి. ట్రైనర్స్ రేషియో అంటే ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై బీటా పి. మరి దాని రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. సో సి 33 ఇల్లుస్ట్రేషన్. 5 portfolios experienced the following results during a 7-year period. టోటల్ ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయంట, 5 portfolios. పోర్ట్ఫోలియో A, B, C, D and E. ఆఫ్టర్ దట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్ ఇచ్చేసాడమ్మా 19%, యావరేజ్ రిటర్న్ అనమాట ఆర్పి అది. ఆఫ్టర్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసాడు సిగ్మా పి ఎంత, 2.5. ఫస్ట్ సిగ్మా పి ఆఫ్ పోర్ట్ఫోలియో ఏ, బి, సి, డిఈ అవన్నీ కూడా ఇచ్చేసాడు. ఆఫ్టర్ దట్ కోరిలేషన్ విత్ ద మార్కెట్ రిటర్న్స్. కొరిలేషన్ విత్ ద మార్కెట్ రిటర్న్స్ అంటే సిగ్మా ఫస్ట్ కేసులో పోర్ట్ఫోలియో ఏ అండ్ ఎం, అట్లా ఏమి ఇచ్చేసాడమ్మా, కొరిలేషన్ ఆఫ్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో విత్ దర్ రెస్పెక్టివ్ లైక్ మార్కెట్, దాంతోపాటు ఇచ్చాడనమాట. ఆఫ్టర్ దట్ మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, 1.2. మార్కెట్ రిటర్న్ ఎంత, 14%. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, 9%. ఆర్ఎఫ్ ఇచ్చాడు, ఆర్ఎం ఇచ్చాడు, సిగ్మా ఎం ఇచ్చాడు. ర్యాంక్ ద పోర్ట్ఫోలియోస్ యూజింగ్ షార్ప్ మెథడ్, ట్రైనర్స్ మెథడ్ అండ్ జెన్సన్స్ ఆల్ఫా. జెన్సన్స్ ఆల్ఫా ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ద షార్ప్ మెథడ్ అండ్ ట్రైనర్స్ మెథడ్. ఫస్ట్ షార్ప్ మెథడ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏ ఒక్కటి నేను చెప్తా, మిగతా అన్నీ కూడా ఏంటమ్మా జస్ట్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ షార్ప్ రేషియో అంటే యాజ్ ఆల్రెడీ సెడ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా, రిటర్న్ ఆఫ్ దాట్ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఎంత ఉంటుంది, 19%. మైనస్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్, ఆర్ఎఫ్ ఎంత ఉంటుందమ్మా, 9%. టేక్ 19% మైనస్ 9% డివైడెడ్ బై షార్ప్ సిగ్మా ఎస్ఎస్, అట్లా గుర్తుపెట్టుకోండి. సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉందమ్మా, 2.5. 10% డివైడెడ్ బై 2.5%, దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2.5. ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా, 4 times. ఈ 4 times ఏమవుతుంది మనకి, షార్ప్ రేషియో అవుతుంది. ఈ 4 times బాగానే ఉంది సార్, దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే సింపుల్. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇన్వెస్ట్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే సిగ్మా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఏమవుతుంది, 0. అంటే నువ్వు రిస్క్ ఫ్రీ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తే సిగ్మా ఎంతమ్మా, 0. నీకు వచ్చే రిటర్న్ మాత్రం ఎంత పర్సంటేజ్ వస్తుంది, 9%. అలా కాదు, నేను రిస్క్ తీసుకుంటాను, నాకు ఎక్కువ రిటర్న్ కావాలి, మోర్ రిస్క్ మోర్ రిటర్న్ అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ పోర్ట్ఫోలియో ఏ. పోర్ట్ఫోలియో ఏలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ రిస్క్ అనేది ఎంత పెరుగుతుంది, 2.5. ప్రీవియస్లీ నీ లైఫ్లో రిస్క్ ఏ ఉండేది కాదు, బట్ నాకు రిస్క్ కావాలి అని చెప్పి ఏలో ఇన్వెస్ట్ చేస్తే నీకు ఎంత రిస్క్ వస్తుంది, 2.5. 2.5 minus 0. Why I am taking 0? 0 is the sigma of a risk free case, so there is no risk. బట్ అలా ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే యూ విల్ గెట్ ద ఎక్స్ట్రా రిటర్న్ ఎంత, 19% మైనస్ 9%. అంటే సింప్లీ ఆన్ హోల్ చెప్పాలంటే యు ఆర్ గెట్టింగ్ 10% ఎక్స్ట్రా రిటర్న్ బై టేకింగ్ ద రిస్క్ ఆఫ్ హౌ మచ్, 2.5%. అంటే ఫర్ ఎవ్రీ 1 unit ఆఫ్ అ రిస్క్ you are getting a additional return of how much, 4. That is the interpretation of what, sharp ratio. I repeat once again, అక్కడ డినామినేటర్లో సిగ్మా పి అన్నాడు, మరి పక్కన ఏం నోట్ చేశాను, మైనస్ సిగ్మా ఎఫ్ అంటే ఏంటి, రిస్క్ ఫ్రీ రేట్ ఏదైతే ఉంటుందో దానికున్న స్టాండర్డ్ డీవియేషన్ అది 0. అది కాదని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి నువ్వు వేలో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ 2.5% రిస్క్. దానికి వస్తున్న ప్రివిలేజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి, యూఆర్ గెటింగ్ మోర్ రిటర్న్ మోర్ రిస్క్ ఎంత, 2.5, మోర్ రిటర్న్ ఎంత, 10%. సో దాన్నే రేషియోలో కన్వర్ట్ చేస్తే 4/1. ఫర్ 1 unit ఆఫ్ రిస్క్ యూ ఆర్ బేరింగ్ యూ ఆర్ గెటింగ్ అ రిటర్న్ ఆఫ్ హౌ మచ్, 4. అలాగే మిగతావి కూడా క్యాలిక్యులేట్ చేసి ఉంటాం చూడండి అమ్మ, బీసీడి అవన్నీ కూడా. సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 33
సో 33లో ఫస్ట్ వన్ చూడండి మనకి ఎంత వచ్చిందో 4 యాజ్ ఇట్ ఈస్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ బీ కేసులో యాజ్ యూజువల్ ఎట్లాగమ్మా క్యాలిక్యులేట్ చేసేది చెప్పండి. బీ కేసులో 15% మైనస్ విల్ టేక్ వాట్ ఆర్ఎఫ్ 9% డివైడెడ్ బై ఎంత తీసుకోవాలి 2. అట్లా మనం చేస్తే ఓవరాల్గా మనకి ఏం కంప్లీట్ అయిపోతుందమ్మా జనరల్లీ ద షార్ప్ రేషియో ఆఫ్ టోటల్ 5 పోర్ట్ఫోలియోస్ విల్ బి కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇవ్వాలమ్మా 7.5. ఆఫ్టర్ దట్ సెకండ్ ర్యాంక్ దేనికి ఇవ్వాలమ్మా నార్మల్లీ 4.5. సో అట్లా వీ హ్యావ్ టు ప్రొవైడ్ వాట్ ర్యాంక్స్. సో ఆబ్వియస్లీ షార్ప్ రేషియో హయ్యర్ ఉండాలనుకుంటే లోవర్ హయ్యర్, బికాజ్ హయ్యర్ వస్తుంది అంటే ఇక్కడ ఫర్ ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ రిస్క్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద మోర్ రిటర్న్ ఆఫ్ హౌ మచ్ 7.5. అది దాని ఇంటర్ప్రిటేషన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ట్రైనర్స్ రేషియో అంటే ఎలా వస్తుందో మనకి ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై యూ నీడ్ టు కన్సిడర్ బీటా పి. మరి బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది సార్ అంటే సింప్లీ అప్లై ద ఫార్ములా ఫర్ దిస్. సో ఫస్ట్ యూ నీడ్ టు కన్సిడర్ ద సిగ్మా పి, అంటే ఏ సెక్యూరిటీ అయితే ఆ సెక్యూరిటీ, ఇక్కడ పోర్ట్ఫోలియో అంటున్నాం కాబట్టి సిగ్మా పి డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా పోర్ట్ఫోలియో ఎం. ఆర్ఎల్ సెక్యూరిటీ లాగా అనుకుంటే బీటా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఎస్ఎం అట్లా అనమాట. సో ఇంతకీ ఈ సో పర్టికులర్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఎంత రిస్క్ ఉంది సార్ అంటే ఫస్ట్ ఏ కేసులో చూద్దాం 2.5 ఉంది. ఆఫ్టర్ దట్ డివైడెడ్ బై యూ నీడ్ టు కన్సిడర్ వాట్ సిగ్మా ఆఫ్ మార్కెట్ ఎంత 1.2 ఇంటూ కొరిలేషన్ విత్ మార్కెట్, అంటే సిగ్మా ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో విత్ మార్కెట్ ఎంత 0.840. ఇట్లా చేస్తే మనకేమొస్తుంది బీటా వస్తుంది. చెప్పండి బీటా ఎంత వచ్చిందో. ఏం చేయాలమ్మా 2.5 డివైడెడ్ బై 1.2 ఇంటూ 0.840. దే అప్లైడ్ ద ఫార్ములా ఆఫ్ బీటా ఎస్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఎస్ఎం. చెప్పండి ఎంత వచ్చిందో 1.74. సో 1.74 కాబట్టి యాజ్ యూజువల్ ట్రైనర్స్ రేషియో ఎట్లా వస్తుందమ్మా ఆర్పి మైనస్ ఆర్పి డివైడెడ్ బై బీటా పి. ఆర్పి ఎంతమ్మా రిటర్న్ ఉన్నది 19% మైనస్ ఆర్ఎఫ్ ఎంత పర్సంటేజ్ 9% డివైడెడ్ బై వాట్ అబౌట్ బీటా ఎంత 1.74. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వచ్చిందో 5.74. సో 5.74 టైమ్స్ దీన్ని ఎట్లమ్మా నార్మల్లీ మనం రిప్రజెంట్ చేసుకునేదంటే ఇక్కడ కూడా సేమ్ బీటా ఆఫ్ అ పి మైనస్ యూ కెన్ టేక్ బీటా ఆఫ్ అ రిస్క్ ఫ్రీ. బీటా ఆఫ్ అ రిస్క్ ఫ్రీ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్ 0. అంటే నువ్వు రిస్క్ ఫ్రీని వదులుకొని సో పోర్ట్ఫోలియో ఏలో నువ్వు ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ హ్యావ్ టు బేర్ ద ఎక్స్ట్రా బీటా ఆఫ్ హౌ మచ్ 1.74. ఫర్ దట్ ఎక్స్ట్రా బీటా ఎందుకు రిస్క్ తీసుకుంటావు, యూ ఆర్ గెట్టింగ్ ఎక్స్ట్రా రిటర్న్ కాబట్టి ఎంత వస్తుంది 10%. అంటే ఫర్ 1 యూనిట్ ఆఫ్ బీటా దట్ ఈస్ ఓన్లీ సిస్టమేటిక్ రిస్క్. పైన ఏంటి సిగ్మా షార్ప్ అంటే యూ విల్ గెట్ టోటల్ రిస్క్. హియర్ యూ ఫోకస్ ఆన్ ఓన్లీ వాట్ సిస్టమేటిక్ రిస్క్. 1 యూనిట్ ఆఫ్ బీటా యూ ఆర్ గెటింగ్ ద ఎక్స్ట్రా రిటర్న్ ఆఫ్ హౌ మచ్ 5.74. సో ఇట్లా మనం ఏంటమ్మా ట్రైనర్స్ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సింపుల్ కాన్సెప్ట్ ఇది అంతే, జస్ట్ ఉన్నదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. అలాగే మిగతా వాటికి కూడా పద్ధతిగా ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా ఇలాగే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద బీటా. ఇంకొకటి చూద్దాం బీటా క్యాలిక్యులేషన్ అనేది. సో సెకండ్ వన్ చూడండి బీ కేసులో బీటా ఎలా వస్తుంది సేమ్ సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ సిగ్మా ఎస్ఎం. ఇక్కడ ఎంత ఉంది సిగ్మా 2 డివైడెడ్ బై మార్కెట్ ఎంత 1.2 ఇంటూ సిగ్మా ఎస్ఎం ఎంత 0.540. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వచ్చిందో 0.9 సంథింగ్. సో అదే మనకి ఏమవుతుందమ్మా బీటా అవుతుంది చూడండి 0.9. ఆఫ్టర్ దట్ అదే సబ్స్టిట్యూట్ చేయండి ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై బీటా యూ విల్ గెట్ ట్రైనర్స్ రేషియో యాజ్ వెల్. ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ ఎవరికమ్మా మనం ప్రొవైడ్ చేయాలి 9.23. అట్లా వీ నీడ్ టు ప్రొవైడ్ వాట్ ర్యాంక్స్. అంటే ఉన్న పోర్ట్ఫోలియోస్లో ఏది బెస్ట్ అనేది ఏంటమ్మా మనం బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ మనం చూసుకోవచ్చు. దట్స్ వై కాన్సెప్ట్ ఏమంటున్నాం పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ మెథడ్స్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందమ్మా మనకి దట్ ఈజ్ ఆల్ఫా, జెన్సన్స్ ఆల్ఫా అంటాం. సో జెన్సన్స్ ఆల్ఫా అంటే ఏమీ లేదమ్మా సింప్లీ వీ నీడ్ టు కన్సిడర్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ రిటర్న్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అంటే ఒక సెక్యూరిటీ నుంచి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, యాక్చువల్గా ఎంత వచ్చే ఛాన్స్ ఉంది. సో యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, దాన్ని మనం ఏమంటాం జెన్సన్స్ ఆల్ఫా. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒకటి ఏంటమ్మా బేస్డ్ ఆన్ బోత్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం యూ కెన్ క్యాలిక్యులేట్ ఆర్ ఎల్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఆర్ఎం ఆల్సో యూ కెన్ క్యాలిక్యులేట్. అంటే బేస్డ్ ఆన్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం అంటే ఇది కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం ఎక్కడ చూసాం CAPM.
ఈ కేసులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ విల్ బీ ఈక్వల్ టు వాట్, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇదంతా కూడా ఏంటమ్మా నార్మల్లీ బేస్డ్ ఆన్ CAPM. ఓకే, సో ఇక్కడ ఏంటి బోత్ ఆర్ఎఫ్ కన్సిడర్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఆర్ఎం కూడా కన్సిడర్ చేస్తాం. ఆర్ఎల్స్ నీకు ఆర్ఎఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఆర్ఎల్స్ యూ డోంట్ వాంట్ టు కన్సిడర్ ద ఆర్ఎఫ్ అనుకోండి, అప్పుడు సింప్లీ ఆర్ఎఫ్ని ఏంటమ్మా ఎలిమినేట్ చేసుకుంటే బ్యాలెన్స్ ఏమొస్తుంది, బీటా ఇంటూ ఆర్ఎం. అంటే ఇక్కడ 2 వేస్లో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈదర్ యూ కెన్ యూజ్ బోత్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ వాట్ ఓన్లీ ఆర్ఎం. చెప్పడమ్మా ఆర్ఎఫ్ ఆర్ఎం రెండు యూజ్ చేయాలంటే దెన్ ద ఫార్ములా విల్ బి లైక్ ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. లేదు సార్ ఆర్ఎఫ్ నేను యూజ్ చేయను అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ బీటా ఇంటూ ఆర్ఎం. అండ్ ఆఫ్టర్ దట్ యాక్చువల్ రిటర్న్ ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద షేర్, లైక్ యావరేజ్ చేస్తాం కదా, అదే మనకి ఏమవుతుందమ్మా యాక్చువల్ రిటర్న్. సో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇఫ్ ఇట్ ఆల్ ఆర్ఎఫ్ ఆర్ఎం రెండు ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యాస్ టు బి గివెన్ టు వాట్, దిస్ ఫార్ములా. ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ఎఫ్, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం అట్లాంటిది, అప్పుడు మీరు ఏం చేయాలి, ఓన్లీ బీటా ఇంటూ ఆర్ఎం చేయొచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం దేనికి ఇవ్వాలమ్మా, CAPMకి ఇవ్వాలి. ఇది కొత్త ఏం కాదు, యావరేజ్ రిటర్న్ చూసుకోవాలి, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మరి ఇక్కడ ఆల్ఫా కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పి క్వశ్చన్లో అడిగాడు కాబట్టి అది కూడా క్యాలిక్యులేట్ చేసి పడేద్దామమ్మా, జెన్సన్స్ ఆల్ఫా. మరి జెన్సన్స్ ఆల్ఫా ఆఫ్ లెట్ అస్ సే ఓన్లీ ఫస్ట్ ఏ ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పోర్ట్ఫోలియో ఏ కేసులో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ వాట్, ఆల్ఫా. మరి ఏ కేసులో అయినా ఏదైనా కానీ ఫస్ట్ యూనిట్ టు టేక్ వాట్, యాక్చువల్ రిటర్న్, ఆఫ్టర్ దట్ యూనిట్ టు టేక్ వాట్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మరి యాక్చువల్ రిటర్న్ ఎలా ఇచ్చాడు సార్ అంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఇయర్స్ యావరేజ్ చూడండి ఎంత ఇచ్చాడు, ఏ కేసులో 19%, అంటే 19% వచ్చే ఛాన్స్ ఉందంట. బట్ మన మనసు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అనదర్ ఆల్టర్నేటివ్స్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ లాగా ఆర్ఎఫ్ ఆర్ఎం దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మరి ఆర్ఎఫ్ ఆర్ఎం అన్నీ ఇచ్చాడు క్వశ్చన్లో, దట్స్ వై ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ వి ఆర్ గోయింగ్ టు కన్సిడర్. మరి ఎట్లా సార్ ఆర్ఎఫ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో అంటే సింప్లీ దే హ్యావ్ గివెన్ ద ఆర్ఎఫ్ ఆఫ్ హౌ మచ్, 9% ప్లస్ బీటా. బీటా ఇందాకే కష్టపడి క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనం, ఎంత వచ్చిందమ్మా బీటా క్యాలిక్యులేట్ చేస్తే వి గాట్ 1.75. అదే కన్సిడర్ చేసుకోవాలమ్మా అక్కడ 1.75 ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. దెన్ వాట్ అబౌట్ ద ఆర్ఎం, ఆర్ఎం ఎంత ఉంది 14%. సో 14% మైనస్ వీ నీడ్ టు కన్సిడర్ ఆర్ఎఫ్, దట్ ఈస్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వచ్చిందో, 17.75. ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి ఏ అనే పోర్ట్ఫోలియో నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 17.75. బట్ అది మాత్రం మీకు ఎంత ప్రొవైడ్ చేస్తానంటుంది, 19%. ఆబ్వియస్లీ ఈజ్ ఇట్ అ బెస్ట్ థింగ్ ఆర్ నాట్, ఎస్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువ వస్తుంది, యాక్చువల్ రిటర్న్ ఈజ్ మోర్ దెన్ వాట్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో దాన్నే మనం ఆల్ఫా అంటాం. ఆల్ఫా యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎంత ఎక్స్ట్రా వచ్చే స్కోప్ ఉందంటాం ఇక్కడ, 1.25%. పాజిటివా నెగిటివా, పాజిటివ్. అట్లానే మిగతా వాటి అన్నిటికి కూడా ఏంటమ్మా పద్ధతిగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ యూనిట్ టు కన్సిడర్ వాట్, యాక్చువల్ రిటర్న్. యాక్చువల్ రిటర్న్ అంటే అక్కడ ఏదైతే కాలం ఇచ్చాడో అది సింప్లీ కాపీ పేస్ట్ చేసి పడేయడమే. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ పక్కన ఏంటమ్మా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ యాజ్ పర్ ద CAPM. వచ్చిన జెన్సన్స్ ఆల్ఫాని బేస్ చేసుకుని అగైన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ వాట్, ర్యాంక్స్. బికాజ్ ఆబ్వియస్లీ హయ్యర్ ఉంటేనే బెస్ట్ అనుకుంటాం. ఇక్కడ 3.6% అంటే ఏంటి, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా 13.5 కన్నా ఎంత ఎక్స్ట్రా వస్తున్నట్టు, 3.6% ఎక్స్ట్రా వస్తున్నట్టు. దిస్ ఈజ్ హౌ విల్ ఎవాల్యుయేట్ వాట్, పోర్ట్ఫోలియోస్. దాన్ని బేస్ చేసుకుని ఏది బెస్ట్ అనేది నువ్వు పిక్ చేసుకుంటావు. either you can use Sharpe ratio, a Treynor's ratio or Jensen's alpha. Examination point of view simply ఏంటమ్మా ఫార్ములాస్ గుర్తుండాలి అంతే మనకి. Sharpe ratio ఎలా వస్తుంది, RP minus RF divided by sigma P. We'll consider total risk. RP minus RF divided by beta P అనుకోండి, అదేమవుతుంది సిస్టమేటిక్ రిస్క్ రిలేటెడ్ కాబట్టి Treynor's ratio. After that Jensen's alpha అంటే actual return minus expected return. Expected return can be two types. One is based on RFRM, ఇంకోటి ఏంటి based on only RM. ఓకేనా. సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా, జెన్సన్స్ ఆల్ఫా రిలేటెడ్ షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో కూడా కంప్లీట్ అయింది. బట్ దీని రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 34. మిస్టర్ అభిషేక్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ 2 lakhs ఫర్ విచ్ హీ ఈజ్ కన్సిడరింగ్ ఫాలోయింగ్ 3 alternatives. టోటల్ ఎన్ని ఆల్టర్నేటివ్స్ కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాడు, 3 alternatives. వాట్ ఆర్ ద 3 alternatives? ఇన్వెస్ట్ 2 lakhs ఇన్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్, MFX అంటే ఎక్స్ అనుకుందాం సింప్లీ. ఇన్వెస్ట్ 2 lakhs ఇన్ మ్యూచువల్ ఫండ్ వై.
వై అనుకుందాం. అంటే 2 ఆల్టర్నేటివ్స్, ఐదర్ ఇన్వెస్ట్ 2 lakhs in X or 2 lakhs in Y, or else invest 1,20,000 in X and 80,000 in Y. అంటే ఏంటి, ఇక్కడ 0.6 Xలో 0.4 ఏంటమ్మా వైలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఆఫ్టర్ దట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్ ఎర్న్డ్ బై మ్యూచువల్ ఫండ్ ఎక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వై ఈజ్ 15% and 14% రెస్పెక్టివ్లీ. అంటే ఎక్స్ అనే సెక్యూరిటీ, వై అనే సెక్యూరిటీకి ఆల్రెడీ దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్, యావరేజ్. యావరేజ్ ఎంత అంటున్నాడమ్మా అక్కడ, 15% and 14% రెస్పెక్టివ్లీ. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%, దే హ్యావ్ గివెన్ వాట్, ఆర్ఎఫ్. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 12%, దే హ్యావ్ గివెన్ వాట్, ఆర్ఎం. ఆర్ఎఫ్ ఇచ్చాడు, ఆర్ఎం కూడా ఇచ్చాడు. అండ్ కోవేరియన్స్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ఎక్స్ వై మార్కెట్ పోర్ట్ఫోలియో మిక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మార్కెట్ పోర్ట్ఫోలియో మిక్స్ అని చెప్పి ఇచ్చాడు, అంటే నథింగ్ బట్ ఏంటి, మార్కెట్ అన్నట్టు దాని మీనింగ్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడమ్మ ఇక్కడ, కొవేరియన్సెస్ అంట. కొవేరియన్స్ అనేది మనమే మ్యాప్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ వై అని చెప్పి 4.3 ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి, కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టమ్మా, 4.3. ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు అంటే ఏమవుతుందో చెప్పండి మీరే, కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ అంటున్నాడు అంటే నథింగ్ బట్ అదే ఏమవుతుంది, వేరియన్స్ అవుతుంది. ఎందుకలా వేరియన్స్ అవుతుంది, ఎగ్జాంపుల్కి కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకోండి, దీనికి ఫార్ములా ఏంటో చెప్పండి అమ్మా. నార్మల్లీ సిగ్మా జిఆర్ఎక్స్ మైనస్ ఏఆర్ఎక్స్ ఇంటూ జిఆర్వై మైనస్ ఏఆర్వై డివైడెడ్ బై ఎన్. నేనేమంటున్నా, కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ అంటే ఎక్స్ మధ్య ఏంటి కొవేరియన్స్ చూద్దాం అనుకుంటున్నాం, జస్ట్ వై ప్లేస్లో ఎక్స్ పెట్టండి అంతే. సిగ్మా జిఆర్ఎక్స్ మైనస్ ఏఆర్ఎక్స్ ఇంటూ జిఆర్ఎక్స్ మైనస్ ఏఆర్ఎక్స్, బికాస్ పక్కన కూడా ఏంటమ్మా రెండు సేమ్, డివైడెడ్ బై ఎన్. అంటే యూఆర్ మల్టిప్లయింగ్ ద డీవియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, అంటే you'll get డీవియేషన్ స్క్వేర్, అదే వేరియన్స్ అవుతుంది. ఎట్లా చూడండి, సిగ్మా జిఆర్ఎక్స్ మైనస్ ఏఆర్ఎక్స్ 2 సార్లు వచ్చింది మల్టిప్లికేషన్ కాబట్టి స్క్వేర్ అవుతుంది, డివైడెడ్ బై ఎన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఆఫ్ వాట్, వేరియన్స్. అంటే ఇక్కడ ఎక్స్ రెండు మ్యాప్ చేస్తూ కొవేరియన్స్ అన్నాడు అంటే కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ విల్ బికమ్ వాట్, సిగ్మా ఎక్స్ స్క్వేర్. అంటే ఏంటి, వేరియన్స్ అన్నట్టు. ఎంతమ్మా, 4.8. అది క్లారిటీ మెయింటైన్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇంకేమి ఇచ్చాడమ్మా, నార్మల్లీ కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా మార్కెట్, ఎక్స్ మార్కెట్ ఇచ్చాడు, కొవేరియన్స్ ఆఫ్ వై మార్కెట్ ఇచ్చాడు. అట్లా మన రిక్వైర్మెంట్ బట్టి ఏంటి చేసుకుంటూ పోవడమే. అండ్ ఆఫ్టర్ దట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ వేరియన్స్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ఎంఎఫ్ఎక్స్ ఎంఎఫ్వై అండ్ మార్కెట్ రిటర్న్. ఇంతకు మనోడు ఏం అడుగుతున్నాడమ్మా, వేరియన్స్ ఆఫ్ ఎంఎఫ్ఎక్స్ ఎంఎస్వై అండ్ మార్కెట్ రిటర్న్. మరి వేరియన్స్ ఎట్లా సార్ మనం క్యాల్కులేట్ చేసేది అంటే సింప్లీ నన్ను అడిగింది ఏంటనేది ఫస్ట్ నోట్ చేసుకుందామమ్మా. వేరియన్స్ ది ఆస్కింగ్, సో ఫస్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ చెప్పాలి, సిగ్మా వై స్క్వేర్ చెప్పాలి, సిగ్మా ఎం స్క్వేర్ చెప్పాలి. మరి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎం స్క్వేర్ ఎలా వస్తుంది సార్ అంటే, యాజ్ ఆల్రెడీ సెడ్ కొవేరియన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎక్స్ అంటున్నాము అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సో దట్స్ వై ఇక్కడ ఏం తీసుకోవాలి, 4.8. ఆఫ్టర్ దట్ కొవేరియన్స్ ఆఫ్ వై కమా వై అంటే ఆటోమేటికల్లీ ఏమవుతుంది, సిగ్మా వై స్క్వేర్ ఎంత తీసుకోవాలి, 4.250. సో అదే మనం అక్కడ కన్సిడర్ చేసుకుందాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ 4 ఎంతమ్మా 80, తర్వాత సిగ్మా వై స్క్వేర్ అంటే వై కమా వై ఎంతమ్మా 4.250, సిగ్మా ఎం స్క్వేర్ అంటే ఎం కమా ఎం ఎంత వస్తుందమ్మా 3.1. సో సేమ్ థింగ్ యూనిట్ టు కన్సిడర్ 3.1. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, కొవేరియన్స్ ఆఫ్ ఎం కామా ఎం అంటే ఫార్ములా ఏమవుతుంది, సిగ్మా సో జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం అగైన్ ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం డివైడెడ్ బై ఎన్. మల్టిప్లై చేస్తే విల్ గెట్ వాట్, స్క్వేర్. సమ్మేషన్ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ ఏమవుతుంది మనకి, వేరియన్స్ అవుతుంది. ఇదే ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది చూడండి. అదే మన బుక్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఏంటి 4.8 వీ నీడ్ టు కన్సిడర్. ఆఫ్టర్ దట్ 4.25 అండ్ 3.10 ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఫ్యూచర్లో ఏమైనా డౌట్ వచ్చినా ఇది జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా, పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో బీటా, పోర్ట్ఫోలియో వేరియన్స్ అండ్ పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్. చాలా అడిగేశాడు. ఫస్ట్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి, బీటా, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ద పోర్ట్ఫోలియో రిటర్న్. సో పోర్ట్ఫోలియో రిటర్న్, బట్ కంగారు పడకూడదమ్మా. ఇక్కడ పోర్ట్ఫోలియో రిటర్న్ టోటల్ 3 థింగ్స్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ఎప్పుడైనా కానీ, ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రతి పాయింట్కి. సో పోర్ట్ఫోలియో రిటర్న్ ఫర్ ఫస్ట్ కేస్ మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్స్.
ఎక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రిటర్న్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ వాడే ఇచ్చేసాడు కదా. రిటర్న్ ఆఫ్ ఎక్స్ చూడనమ్మా ఎంత ఉంటుందంట, రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ 15%, రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వై ఎంత 14%. సో దట్స్ వై యూనిట్ టు టేక్ 15%, రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వై ఎంతమ్మా 14%. ఇంకొక పోర్ట్ఫోలియో ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, థర్డ్ కేస్, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ వై. మరి ఆ కేసులో పోర్ట్ఫోలియో రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఆన్సర్, 15% ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ వాట్, వెయిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్. మ్యూచువల్ ఫండ్ ఎక్స్ కేసులో వెయిట్ ఎంత తీసుకోవాలమ్మా, 1,20,000 డివైడెడ్ బై 2 lakhs అంటే ఎంత వస్తుంది 0.6. 80,000 డివైడెడ్ బై 2 lakhs ఎంత 0.4. సేమ్ థింగ్ ఏం చేయాలి ఇక్కడ, 0.6 ప్లస్ 14% ఇంటూ 0.4, బికాస్ పోర్ట్ఫోలియో రిటర్న్ WARA ప్లస్ WBRB. చెప్పండి ఎంత వచ్చిందో ఆన్సర్. 14.6. ఇదేంటమ్మా పర్సంటేజ్, ఇదేంటి పోర్ట్ఫోలియో రిటర్న్. సో ఇక్కడతోటి మనకి ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా, 14.6% పోర్ట్ఫోలియో రిటర్న్. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంట, బీటా. మరి బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం క్లియర్గా. సో బీటా అనేది అగైన్ మనం 3 things అమ్మ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు టెల్ మీ బీటా ఆఫ్ ఎక్స్, ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ వై, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టెల్ మీ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. బీటా ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది సార్ అంటే సింపుల్ అమ్మ, ఫార్ములా వీ నీడ్ టు కన్సిడర్. సో అక్కడ కోవేరియన్స్ రిలేటెడ్ ఇచ్చాడు, దట్స్ వై విల్ టేక్ ద కోవేరియన్స్ ఫార్ములా. చెప్పండి బీటా ఎక్స్ కోవేరియన్స్ ఫార్ములా ఏమవుతుంది, కోవేరియన్స్ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎమ్ అంటే అప్పుడు అది కోరిలేషన్ అవుతుంది కదా. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎమ్ డివైడెడ్ బై సిగ్మా ఎమ్ స్క్వేర్. మరి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎమ్ అంటే సింప్లీ మ్యాపింగ్ చేసుకోండి అమ్మా, ఎక్స్ అండ్ ఎమ్ మిక్స్ అంటే మార్కెట్, ఆర్ఎల్స్ ఇదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రెండు సేమ్. కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎమ్ అన్న, కోవేరియన్స్ ఆఫ్ ఎమ్ కామా ఏ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఎంతమ్మా మ్యాపింగ్ చేసుకుంటే 3.370. So 3.370 is the covariance of x comma m. 3.370 divided by sigma m square. Sigma m square అంటే మార్కెట్ని మ్యాపింగ్ చేసుకుంటే విల్ గెట్ 3.1. సో 3.10 దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వచ్చిందో బీటా ఆఫ్ ఎక్స్. 1.087. After that we'll focus on beta of y. Beta of y allows to the covariance of y comma m divided by sigma y square, that is equal to చెప్పండి y comma m అంటే you have to map the both the things like y and mix ఎంత 2.8. So 2.8 divided by again sigma m square ఎంతమ్మా 3.100, that is equal to you get how much 0.903. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో తెలిసిందే కదా, WX బీటా ఎక్స్ ప్లస్ WY బీటా వై, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఇంటూ 1.087 ప్లస్ 0.4 ఇంటూ 0.903, దట్ ఈజ్ ఈక్వల్ టు టెల్ మీ బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో 1.0122. ఇదేంటమ్మా నార్మల్లీ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఇక్కడతోటి ఏం కంప్లీట్ అయిపోయింది, బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండమ్మా ఎంత వచ్చిందో 1.0122 సంథింగ్, సేమ్ అదే వచ్చింది మనకి. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు కావాల్సింది 1.087 కదా ఫస్ట్ది, బట్ 0 అనమాట చూడండి. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో వేరియన్స్ అండ్ పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్. పోర్ట్ఫోలియో వేరియన్స్ అంటే తెలిసిందే కదమ్మా, ఫార్ములా ఏంటి, WX స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ WY స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ప్లస్ 2WX WY కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. మరి ఎలా సార్ పోర్ట్ఫోలియో వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేదంటే WX తెలుసు 0.6 స్క్వేర్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇందాకే నోట్ చేసుకున్నాం కదా ఎంతమ్మా మనకున్న సిగ్మా ఎక్స్ స్క్వేర్ 4.8, సిగ్మా వై స్క్వేర్ ఎంత 4.25. సో అదే కన్సిడర్ చేసుకోండి 4.8 4.25, మళ్ళీ దాన్ని స్క్వేర్ చేయకూడదు, ఇచ్చింది ఏంటి వేరియన్స్ ప్లస్ 2WX WY కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆల్రెడీ తెలిసిందే కదమ్మా, రెండింటిని మ్యాచ్ చేసుకోండి, ఎక్స్ వై ఎంత 4.3. 3.37 కాదు, 3.37 ఏమవుతుంది, ఎక్స్ మిక్స్ అవుతుంది, ఎక్స్ వై మనకు కావాల్సింది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, దట్స్ వై ఏంటి 4.3.
సో అదే కన్సిడర్ చేసుకోండమ్మా 4.3. అప్పుడు మనకి ఏమొస్తుంది పోర్ట్ఫోలియో వేరియన్స్. దీనికి రూట్ చేస్తే దెన్ యుల్ గెట్ పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 2.11%. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముందో చూడండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్, సిస్టమేటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటున్నాడు, సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్లీ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా, CAPM. మరి CAPM మోడల్ కేసులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. మరి RF గురించి ఏమైనా ఇచ్చాడు ఆ క్వశ్చన్లో అంటే ఎస్, RF ఎంతమ్మా 10%, మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 12%. సో దట్స్ వై RF యూనిట్ టు టేక్ ఈజ్ 10%, RM 12 మైనస్ 10. మరి బీటా ఆఫ్ ఎక్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం సార్ అంటే ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, బీటా ఆఫ్ ఎక్స్ ఎంత 1.087. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యుల్ గెట్ ది CAPM. అలాగే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ Y 10%, 12 మైనస్ 10%, బీటా ఎంత వస్తుందో నార్మల్లీ మనకి 0.903. పోర్ట్ఫోలియో మొత్తానికి మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్, టేక్ దిస్ పోర్ట్ఫోలియో బీటా 1.013 అంతే అమ్మా. RF ఎంత 10%, RM మైనస్ RF ఎంత 12 మైనస్ 10, విల్ గెట్ 12.02%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సిస్టమేటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్. ఫస్ట్ నువ్వు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు సిస్టమేటిక్ రిస్క్ ఎలా వస్తామో నార్మల్లీ బీటా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. మరి బీటా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్ అంటున్నాం కాబట్టి బీటా ఆఫ్ ఎక్స్ ఇప్పుడే చూసాం కదా 1.087 స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ మార్కెట్, స్టార్టింగ్లో తీసుకున్నాం ఎంత 3.10. సో అది ఇక్కడ కన్సిడర్ చేసుకోండి అమ్మా 3.10, విల్ గెట్ 3.66. ఇదేంటి సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ ఎక్స్. అదే నీకు వై కావాలంటే యూ హ్యావ్ టు టేక్ బీటా ఆఫ్ వై అంటే 0.903 స్క్వేర్ ఇంటూ 3.1. అలాగే నెక్స్ట్ ఏంటి బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో. బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో తెలిసిందే కదా ఎంత 1.013 స్క్వేర్ బీటా పీ స్క్వేర్ ఇంటూ యూనిట్ కన్సిడర్ సిగ్మా ఎం స్క్వేర్. పైన ఎక్కడో నోట్ చేసుకున్నాం. ఇక్కడతోటి ఏం కంప్లీట్ అయింది, సిస్టమేటిక్ రిస్క్. ఈ సిస్టమేటిక్ రిస్క్ అయిన తర్వాత యూనిట్ అగైన్ కన్సిడర్ వాట్, అన్సిస్టమేటిక్ రిస్క్. అన్సిస్టమేటిక్ రిస్క్ తెలిసిందే కదా, సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. అంటే టోటల్ రిస్క్ మైనస్ యూనిట్ టు కన్సిడర్ వాట్, సిస్టమేటిక్ రిస్క్. బట్ టోటల్ రిస్క్ అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటున్నాం, అది స్టాండర్డ్ డీవియేషనా వేరియన్సా, వేరియన్స్. సో వేరియన్స్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఇక్కడ ఇచ్చేసాడు కదా ఎంత 4.8. దట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ వాట్ ఎక్స్. టేక్ ద సేమ్ థింగ్ 4.8 మైనస్ ఏం చేయాలమ్మా, ఇందాక క్యాలిక్యులేట్ చేసుకున్న సిస్టమేటిక్ రిస్క్ 3.66, బ్యాలెన్స్ యూ గెట్ 1.14. ఆఫ్టర్ దట్ 4.25 ఈజ్ నథింగ్ బట్ వాట్, సిగ్మా వై స్క్వేర్ 4.25. అదే కన్సిడర్ చేసుకోండి 4.25 మైనస్ సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ వై ఎంత వచ్చింది 2.53. అండ్ లాస్ట్లీ సిగ్మా పీ స్క్వేర్, అది ఇందాకే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, పోర్ట్ఫోలియో వేరియన్స్ ఎంత 4.47. టేక్ ద సేమ్ థింగ్ 4.47 మైనస్ యూనిట్ టు కన్సిడర్ వాట్, బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్, దట్ ఈస్ 3.16 సిస్టమేటిక్ రిస్క్. విల్ గెట్ వాట్, అన్సిస్టమేటిక్ రిస్క్. ఆఫ్టర్ దట్ షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో అడిగాడు. షార్ప్ రేషియో సింపులే కదా, షార్ప్ రేషియో RP మైనస్ RF డివైడెడ్ బై సిగ్మా పి. నెక్స్ట్ కూడా ఏంటి, RP మైనస్ RF డివైడెడ్ బై బీటా పి. సో ఫస్ట్ కేసులో సిస్టమేటిక్ రిస్క్ ఆఫ్ అ మ్యూచువల్ ఫండ్ ఎక్స్, నువ్వు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఎక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్ ఎంత అనేది క్లియర్గా మనకు తెలుసు కదా, ఎంత పర్సంటేజ్ 15%. మైనస్ RF ఎంతమ్మా రిస్క్ ఫ్రీ 10%. అదే ఉంటుంది చూడండి అక్కడ న్యూమరేటర్లో, రిటర్న్ ఎంత పర్సెంట్ అమ్మా 15% మైనస్ 10% డివైడెడ్ బై సిగ్మా పి. అంటే ఇక్కడ ఏంటి, నార్మల్లీ మ్యూచువల్ ఫండ్ ఎక్స్లో కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎక్స్ వీ నీడ్ టు కన్సిడర్. మరి సిగ్మా ఎక్స్ ఎలా వస్తారంటే మనకు తెలుసు కదా, ఏం తెలుసు, సిగ్మా ఎక్స్ స్క్వేర్ తెలుసు. దట్స్ వై వీ నీడ్ టు కన్సిడర్ వాట్, అండర్ రూట్ 4.8 వేరియన్స్ తెలుసు మనకి. We need to calculate what, standard deviation. So that is the reason here you need to take what, under root that 4.8 we get 2.28. అట్లనే ఎక్స్ కూడా చేయాలి. లాస్ట్లో ఏం చేయాలమ్మా, పోర్ట్ఫోలియో. మరి పోర్ట్ఫోలియోది ఎలా వస్తుంది సార్ అంటే యూ నీడ్ టు టేక్ వాట్, పోర్ట్ఫోలియో రిటర్న్. మరి పోర్ట్ఫోలియో రిటర్న్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసామమ్మా, ఇక్కడ వచ్చింది చూడండి, పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత 14.6. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాట్, RP.
ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలమ్మా 10. సో 10 అంటే ఏంటి ఆర్ఎఫ్ డివైడెడ్ బై వీ నీడ్ టు కన్సిడర్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. అది క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఎంత 2.1. సో పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 2.18 వచ్చేసింది అల్టిమేట్లీ షార్ప్ రేషియో. ఆఫ్టర్ ద ట్రైనర్ రేషియో న్యూమరేటర్ తెలిసిందే కదా ఆర్పి మైనస్ ఆర్ఎఫ్, డినామినేటర్ మాత్రం ఏం తీసుకోవాలమ్మా బీటాపి. మరి బీటాపి అంటే ఏముంది ఆల్రెడీ తెలిసిందే కదా. ఫస్ట్ ఎక్స్ కేస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో బీటా ఎంత వస్తుందమ్మా జస్ట్ ద బీటా విల్ బి లైక్ 1.087, నెక్స్ట్ 0.903, నెక్స్ట్ 1.013 అయ్యే వరుసగా వచ్చి ఉంటాయి చూడండి ఇక్కడ. న్యూమరేటర్లో ఇంకా తెలిసిందే కదా ఈ కాపీ పేస్ట్ చేయడమే న్యూమరేటర్లో. అప్పుడు మనకి ఏమొస్తుంది ట్రైనర్స్ రేషియో. లాస్ట్ జెన్సన్స్ ఆల్ఫా. జెన్సన్స్ ఆల్ఫా ఎలా వస్తుంది యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇవన్నీ క్యాల్కులేట్ చేసిందే. ఎక్స్ ఒక్కటి చూడండి అమ్మా, ఎక్స్ కేస్లో యాక్చువల్ రిటర్న్ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుందని ఇచ్చాడు అక్కడ క్వశ్చన్లో 15% బేస్డ్ ఆన్ ద యావరేజ్. అదేంటి ఎక్స్ రిటర్న్ రైట్. బట్ సిఏపిఎం రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అదే ఎక్స్ మనకి ఎంత వచ్చింది 12.17%. యాక్చువల్ ఏమో 15, ఎక్స్పెక్టెడ్ ఎంత 12.17%. చెప్పండి అమ్మా ఎంత వచ్చింది ఆల్ఫా మనకి 2.83. అదే వై కేస్లో ఎంత వచ్చే ఛాన్స్ ఉంది అనడమ్మా నార్మల్లీ 14%. బట్ అదే సిఏపిఎం రిటర్న్ బేస్ చేసుకుని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామంట 11.806. సో 14% మైనస్ 11.806% బికాజ్ ఆల్ఫా అంటే ఏంటి యావరేజ్ రిటర్న్ లైక్ యాక్చువల్ యావరేజ్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ యాజ్ పర్ సిఏపిఎం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 14.6%. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదమ్మా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ పోర్ట్ఫోలియో. ఒకవేళ నువ్వు మిక్స్ లాగా ఇన్వెస్ట్ చేసావు నాట్ ఓన్లీ ఎక్స్ వై మిక్చర్లో ఇన్వెస్ట్ చేసావు అంటే అప్పుడు ఎంత తీసుకోవాలి 14.6. ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంతమ్మా 12.02%. సో అదే తీసుకోవాలి 14.6 మైనస్ 12.02% యూ గెట్ 2.58. ఓకేనా. సో ఇల్లుస్ట్రేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ఏంటమ్మా చాలా కవర్ అయింది ఇక్కడ. యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది చూసాం, పోర్ట్ఫోలియో రిటర్న్, ఆఫ్టర్ దట్ పోర్ట్ఫోలియో రిస్క్, స్టాండర్డ్ డీవియేషన్, కోవేరియన్స్, బీటా క్యాలిక్యులేషన్ చూసాం. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ దట్ ఏంటి నార్మల్లీ ఇంక ప్రతిదీ సిస్టమేటిక్ క్యాలిక్యులేట్ చేసాం, అన్సిస్టమేటిక్ క్యాలిక్యులేట్ చేసాం, షార్ప్, ట్రైనర్స్, ఆల్ఫా. సో మ్యాక్సిమం పోర్ట్ఫోలియో ఉన్న అన్నీ ఇక్కడ కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా మనకి షార్ప్, ట్రైనర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ఫా సమాప్తం. ఇంకా ఒక కాన్సెప్ట్ ఉంటుంది దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ లైన్స్. ఓకే, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి ఆ లైన్ స్టోరీ ఏంటనేది చూద్దాం. సరే చూడమ్మా, లైన్స్లో 3 లైన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఎంఎల్ సెక్యూరిటీ మార్కెట్ లైన్, అండ్ ఆఫ్టర్ దట్ క్యాపిటల్ మార్కెట్ లైన్, అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ లైన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 లైన్స్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ మార్కెట్ లైన్, ఆఫ్టర్ దట్ క్యారెక్టరిస్టిక్ లైన్. సో ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ద సెక్యూరిటీ మార్కెట్ లైన్. మరి సెక్యూరిటీ మార్కెట్ లైన్ అంటే ఏంటనేది చూద్దాం. సో జనరల్లీ లైన్ అంటున్నాడు, లైన్ అంటే నథింగ్ బట్ ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. అంటే ఎట్లుంటుంది సార్ లైన్ ఫార్మాట్ అంటే y = mx + c ఆర్ y = c + mx ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఆర్ ఎల్స్ y = a + bx అంటాం. అట్లా అంటే ఈ మొత్తం స్టోరీలో ఏమేం కాన్స్టెంట్స్ ఉంటాయి సార్, c అనేది కాన్స్టెంట్ ఉంటుంది, m అనేది కాన్స్టెంట్ ఉంటుంది. గట్టిగా మాట్లాడుకుంటే mని మనం ఏమంటామంటే స్లోప్ అంటాం. ఆఫ్టర్ దట్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ వాట్ నథింగ్ బట్ వేరియబుల్స్. అంటే దిస్ ఈక్వేషన్ విల్ షో ద రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ చేంజ్ అయితే వై ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూపిస్తాం. మరి ఇక్కడైతే బాగానే ఉంది సార్, ఎక్స్ వైకి మధ్య రిలేషన్షిప్ అని చెప్తున్నాం. బట్ నార్మల్ ఇక్కడ సెక్యూరిటీ మార్కెట్ లైన్ అంటున్నాం కాబట్టి దేనికి మధ్య రిలేషన్షిప్ మనం ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే 2 థింగ్స్. ఆ 2 థింగ్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ థింగ్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ, అండ్ సెకండ్ థింగ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఐడెంటిఫై చేస్తాం. బట్ ఈ బీటా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మీకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఎక్కడ చూసామంటే సిఏపిఎం రిటర్న్లో చూసాం. మరి సిఏపిఎం రిటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎం. లెట్ us take an example for that. RF is equal to 10% అనుకోండి, RM is equal to 15% అనుకోండి. Let us say రిలయన్స్ రిలేటెడ్ బీటా is equal to 1.2 అనుకుందాం, టాటా బీటా is equal to 1.5 అనుకుందాం. ఒక 30 seconds అట్లా టైం తీసుకుని యూ నీడ్ టు టెల్ మీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ రిలయన్స్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ టాటా. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ రిలయన్స్ ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ టాటా ఎంత ఉంటుందో నాకు ట్రై చేసి చెప్పండి. ఇఫ్ రిలయన్స్ బీటా ఈజ్ 1.2, టాటా బీటా ఈజ్ వాట్ 1.5. ఎంత
16. నెక్స్ట్ వన్ ఎంత 17.5. సింపులే కదా. ఎట్లా వస్తుంది నార్మల్లీ మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఎంతమ్మా 10% ప్లస్ బీటా ఎంత 1.2 ఇంటూ ఆర్ఎం ఎంత 15% మైనస్ 10%. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు ఆన్సర్ చెప్పండి 16%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కేసులో చూసుకుంటే ఎంత ఉంటుందమ్మా నార్మల్లీ 10% ప్లస్ 1.5 ఇంటూ 15% మైనస్ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 17.5. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్టోరీలో ఏమేం కాన్స్టెంట్స్ ఉంటున్నాయి సార్ అంటే 10%. దట్ ఈజ్ ఆర్ఎఫ్ విల్ రిమైన్ వాట్ కాన్స్టెంట్. ఆఫ్టర్ దట్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ విల్ ఆల్సో రిమైన్ వాట్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ బీటా చేంజ్ అయితే ఆటోమేటికల్లీ ఏం చేంజ్ అయిపోతుందమ్మా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. అంటే నథింగ్ బట్ ఇదే మనం లైన్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏమీ లేదమ్మా. ఈక్వేషనే లైన్ అవుతుంది అంతే. నువ్వు స్పెషల్గా ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ ఇదే స్టోరీ. బట్ ఏది కాన్స్టెంట్స్ ఏది వేరియబుల్స్ అనేది తెలిస్తే చాలు లైన్లో. మరి ఇక్కడ ఏది వేరియబుల్స్ అని ఫిక్స్ అయిపోవాలమ్మా అల్టిమేట్లీ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఆర్ వేరియబుల్స్. బికాస్ ఇఫ్ బీటా చేంజెస్ ఆటోమేటికల్లీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆల్సో చేంజెస్. దాన్ని మనం ఈక్వేషన్ లాగా నోట్ చేసుకోవాలంటే ఎట్లా నోట్ చేసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎంఎక్స్ అనుకున్నాం. సో y అనేది ఏంటమ్మా వేరియబుల్. సో y అనేది వేరియబుల్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఏముంది మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. ఇది ఏమైపోతుంది y అవుతుంది. ఇది దేని మీద డిపెండ్ అయ్యింది ఎక్స్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా బీటా. సో బీటా ఆఫ్ అ సెక్యూరిటీ విల్ బికమ్ వాట్ ఎక్స్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ సి అంటున్నాం కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది సార్ అంటే ఆర్ఎఫ్. ఓకేనా, ఇంటర్సెక్షన్ పాయింట్. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుందమ్మా, ఇక్కడ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తూ ఏదో ఉంది ఇంకొక కాన్స్టెంట్. ఏంటది ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఈ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ మనకేమవుతుందమ్మా అనదర్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎం. అంటే ఇక్కడ ఎక్స్ తోటి ఏదైతే మనం మల్టిప్లై చేస్తామో దాన్ని మనం ఏమంటాం ఎం. దానికి ఇంకొక నేమ్ ఉంటుంది, వి కాల్ ఇట్ యాజ్ వాట్ స్లోప్. ఓకేనా. అంటే మొత్తం సోదిలో మీకు అర్థం అవ్వాల్సింది ఏమీ లేదమ్మా. సింప్లీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను చూడండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇందాకే మీరు స్టోరీ అబ్జర్వ్ చేస్తే ఆర్ఎం ఆర్ఎఫ్ ఈ రెండు కూడా ఏంటమ్మా కాన్స్టెంట్ ఉంటాయి. బికాజ్ స్టోరీ దేనికి రిలేటెడ్ చేంజ్ అవుతుంది, ఓన్లీ సెక్యూరిటీ ఎస్ ఒకటే చేంజ్ అవుతుంది. సో దట్స్ వై ఈ రెండు కూడా ఏమైపోతాయమ్మా కాన్స్టెంట్స్, ఈ రెండు ఏమవుతాయమ్మా వేరియబుల్స్ అవుతాయి. ఆఫ్టర్ దట్ దీన్నే y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎంఎక్స్ లాగా నోట్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ది ఏంటమ్మా వేరియబుల్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ టు రిప్రజెంట్ ఎక్స్. అండ్ ఇదేంటి సిసి ఆర్ఎఫ్. ఆఫ్టర్ దట్ ఎం అంటే ఎక్స్ని మల్టిప్లై చేసే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్లోప్ అంటాం. ఓకేనా. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒకటే గుర్తుండాలి, ఏవి వేరియబుల్స్ ఏవి కాన్స్టెంట్స్, అది మనకు సరిపోతుంది. ఆ లైన్ అనేది మనం ఫ్రేమ్ చేసేటప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటాం సార్ అంటే కాన్స్టెంట్స్ అనేది మనం నోట్ చేసుకుని వేరియబుల్స్ని అట్లా వదిలేస్తాం. ఓకేనా. అది ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఏంటనేది మనకు తెలియాలి కాబట్టి విల్ డిస్కస్ వన్ ఇల్లుస్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఎస్ఎంఎల్. అంటే ఈ ఎస్ఎంఎల్ ఇల్లుస్ట్రేషన్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం, సో దట్ అల్టిమేట్లీ ఫైనల్ ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలనేది మనకు తెలియాలి. సో దానికోసం సో చూడండి అమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ ఎస్ఎంఎల్ రిలేటెడ్ 29. So illustration 29, assuming that the shares of ABC Limited and XYZ Limited are currently priced according to the capital asset pricing model. A model use chesaranta CAPM, and the expected return from the beta of these shares are as follows. బీటా ఎలా ఉందంటమ్మా ఏబిసిది 1.2 అంటే నథింగ్ బట్ బీటా ఆఫ్ ఏ అనుకుందాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఏ ఎంతమ్మా 9.8%. నెక్స్ట్ బీటా ఆఫ్ ఎక్స్ ఎంత 0.9 అనుకోండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంతమ్మా 17.1%. యు ఆర్ రిక్వైర్డ్ టు డిరైవ్ ది సెక్యూరిటీ మార్కెట్ లైన్. అంటే సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఫ్రేమ్ చేయండి రా బాబు అని అడుగుతున్నాడు. నీకు సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఫ్రేమ్ చేయడం రావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఏంటి ఆర్ఎఫ్, ఆర్ఎం అండ్ ఆర్ఎఫ్. మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే విల్ జస్ట్ ఫ్రేమ్ టూ ఈక్వేషన్స్ అంతే. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఈక్వేషన్లో ఫస్ట్ ఏం చెప్పాడమ్మా చూడండి, ఫస్ట్ ఈజ్ రిలేటెడ్ విత్ వాట్ ఏబీసీ, సెకండ్ ఈజ్ రిలేటెడ్ విత్ వాట్ ఎక్స్వైజెడ్. ఏబీసీ కేసులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత పర్సంటేజ్ ఉందమ్మా 19.8% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్
ఆర్ఎఫ్ తెలియదు మనకి, ఇంకా అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకనేది లాస్ట్లో మీకు అర్థమవుతుంది. ప్లస్ బీటా ఎంతమ్మా 1.2 ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కేసులో ఎంత ఉందమ్మా మనకి సెకండ్ ఈక్వేషన్ 17.1% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలమ్మా నార్మల్లీ బీటా ఎంత ఉంది 0.9 ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం. మరి ఇది ఎలా సాల్వ్ చేసి ఉంటాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి సేమ్, ఏదో డిఫరెంట్ అనుకోవద్దు, మనం ఏదైతే నోట్ చేసామో అదే అమ్మ. ఏబీసీ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి XYZ రిలేటెడ్. సో అది నోట్ చేసిన తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని 0.9 తోటి మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ దీంతో అమ్మ 1.2 అంటే పైన 1.2 దీనికి మల్టిప్లై చేస్తాం, కింది 0.9 ఉంది కదా, పై దానికి బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇదేంటి క్యాన్సిల్ అయిపోతుంది. సో లాస్ట్ కాంపోనెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఏముంటుందమ్మా ఇక్కడ మనకి 0.3 ఆర్ఎఫ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటి 0.7. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే ఆర్ఎఫ్ మనకి ఎంత వస్తుంది అంటే 9% వస్తుంది. కన్ఫ్యూజ్ అవుద్దాం, ఇక్కడ ఏం చేస్తాం 1.2 0.9 ఉంది. ఈ రెండు యూనిఫార్మిటీ కోసం బోత్ సైడ్స్ ఏం చేస్తామంటే 0.9 చేస్తాం. ఆఫ్టర్ దట్ కింద ఏం చేస్తాం 1.2 అండ్ 1.2 తోటి మల్టిప్లై చేసుకుంటూ పోతాం అట్లా. అప్పుడు మనకి ఆర్ఎఫ్ 9% వచ్చాక ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి ఆర్ఎఫ్. అప్పుడు మనకి డైరెక్ట్లీ ఏమొచ్చేస్తామా ఆర్ఎం. చెప్పండి ఆర్ఎం కూడా ఎంత వస్తుంది అంటే మనకి, ఆర్ఎం ఎంత వస్తుంది అంటే 18% వస్తుంది. అంటే సాల్వ్ చేసేసిన తర్వాత నీకు ఆర్ఎఫ్ ఎంత పర్సంటేజ్ వచ్చిందమ్మా 9%. ఆఫ్టర్ దట్ ఆర్ఎం ఎంత పర్సెంట్ వచ్చింది 18%. నౌ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద ఈక్వేషన్. మరి ఎలా ఫ్రేమ్ చేయాలనేది చూడండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటమ్మా, ఇదేమో వై, beta of a security will be treated as what x. So that's why yx ఫార్మాట్లోనే ఉండాలి మనకి ఏదైనా కానీ. సో దట్స్ వై ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఈజ్ అ కాన్స్టెంట్. టేక్ ఎనీ సెక్యూరిటీ, ఆర్ఎఫ్ విల్ రిమైన్ వాట్ సేమ్. ఎంత తీసుకోవాలి 9%. నువ్వు XYZ తీసుకో, ABC తీసుకో, ఆర్ఎఫ్ విల్ రిమైన్ వాట్ సేమ్. Plus beta of a security will be changed with the security. That's why we call it as what a variable into 18% minus 9%. And finally దీన్ని మనం సెక్యూరిటీ మార్కెట్ లైన్ అంటాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు 9% ప్లస్ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఇంటూ 9%. దిస్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్. సపోజ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద లక్ష్యాస్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. నువ్వు మళ్ళీ ఆ ఫార్ములా అంతా బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లైన్ ఫ్రేమ్ చేసేసుకున్నావు కాబట్టి లక్ష్య బీటా 2 అనుకోండి ఎగ్జాంపుల్కి. సింప్లీ ఏం చేస్తాం 9% ప్లస్ 2 ఇంటూ 9%. మళ్ళీ ఫార్ములా తీసుకుని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేకుండా యూ హ్యావ్ డ్రాఫ్టెడ్ వాట్ ఈక్వేషన్. దట్స్ వై సింప్లీ లక్ష్య బీటా అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ వాట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. అలా కాకుండా ఇంకొక కంపెనీ ఉంది, లెట్ us say ఇన్ఫోసిస్ అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 9% ప్లస్ 3 ఇంటూ 9%. ఇలా మనకి నచ్చినది సెక్యూరిటీ పిక్ చేసుకుని బీటా సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ వాట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఈ మొత్తం స్టోరీలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే లైన్ అనేది ఎట్లా మనం డ్రాఫ్ట్ చేస్తామమ్మా, వేరియబుల్స్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద కాన్స్టెంట్ వాల్యూస్. కాన్స్టెంట్ వాల్యూస్ ఆర్ఎఫ్, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇవి సేమ్ ఉంటాయి కాబట్టి అవి తీసేసుకోవాలమ్మా. వేరియబుల్స్ మాత్రం ఇలాగే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇదేంటమ్మా సెక్యూరిటీ మార్కెట్ లైన్. ఓకే, సో సెక్యూరిటీ మార్కెట్ లైన్ అంటే సింప్లీ మీకు గుర్తుండాల్సింది ఒకటే, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. వేరియబుల్స్ ఏంటి బీటా ఆఫ్ అ సెక్యూరిటీ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. ఆర్ఎఫ్, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఈ రెండు కూడా ఏంటమ్మా కాన్స్టెంట్స్. అవి ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ పడేసేయాలంతే. ఓకేనా? ఈ లైన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందమ్మా, మళ్ళీ ఫార్ములా యూజ్ చేయకుండా ఈ లైన్ ఒక్కటి మనం ఏంటి క్రియేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ నీకు నచ్చిన బీటా అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ ఒక్క స్టెప్లో యూ విల్ గెట్ వాట్ ఆన్సర్. ఇదంతా కూడా ఏంటి సెక్యూరిటీ మార్కెట్ లైన్. ఒక్కసారి ఫార్ములా చెప్పండి అమ్మా. సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ సెక్యూరిటీ ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏది క్రియేట్ అయిందంటే క్యాపిటల్ మార్కెట్ లైన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆ ఫార్ములా ఒక్కటి నేను చెప్తా, దాని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అదేమి ఇవ్వను బికాజ్ రివిజన్ కాబట్టి. మీకు అంతకే అదేమన్నా కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఇది అప్లోడ్ చేసినప్పుడు.
సో అప్పుడు చూసుకుంటే సరిపోతుంది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు ఇది. సో ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ లైన్ అంటే ఏమీ లేదమ్మా, మీ సెక్యూరిటీ మార్కెట్ లైన్ని బేస్ చేసుకుని యూ కెన్ రిమెంబర్ దిస్ క్యాపిటల్ మార్కెట్ లైన్. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మాత్రం నేను చెప్తాను. మరి ఎట్లా సార్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీటా విల్ కన్సిడర్ ద సిగ్మా. ఫైన్ ఉన్న సెక్యూరిటీ మార్కెట్ లైన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, బీటా. బీటా అంటే ఏంటి, ఓన్లీ సిస్టమేటిక్ రిస్క్. అట్లా కాదని చెప్పి క్యాపిటల్ మార్కెట్ లైన్లో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద సిగ్మా. సిగ్మా అంటే ఏంటి, టోటల్ రిస్క్. మరి ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం సార్ అంటే సింపుల్ అమ్మ, పైనున్న సెక్యూరిటీ మార్కెట్ లైన్ని కొంచెం మాడిఫై చేస్తాను, కరెక్టా కాదో చెప్పండి. సేమ్ ఉంటుంది సెక్యూరిటీ మార్కెట్ లైన్, బట్ కాకపోతే ఇక్కడ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ డివైడెడ్ బై బీటా ఆఫ్ అ మార్కెట్ అని పెట్టా. సేమ్ ఉంటుందా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? సేమ్ లైక్ సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఏదైతే ఉందో సేమ్ అదే ఫార్ములా. ఆ ఫార్ములాని కొంచెం నేను చేంజ్ చేశా, డివైడెడ్ బై బీటా ఆఫ్ అ ఎన్. సో ఫార్ములా సేమ్ ఉంటుందా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతుందా, ఏమో అంటారా? ఫస్ట్ బీటా ఆఫ్ మార్కెట్ ఎంతో చెప్పండి. బీటా ఆఫ్ మార్కెట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్, 1. సో బీటా ఆఫ్ మార్కెట్ 1 కాబట్టి నేను ఏమైనా డినామినేటర్లో 1 తీసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? నో. అంటే ఇక్కడ బీటా ఆఫ్ ఎస్ డివైడెడ్ బై బీటా ఆఫ్ ఎం వీ కెన్ టేక్ ఇంటూ ఏంటి, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో ఇప్పుడు మన క్యాపిటల్ మార్కెట్ లైన్లో ఏమవుతుందంటే సేమ్ అదే తీసుకుంటాం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీటా విల్ టేక్ వాట్, సిగ్మా అంతే. అంటే ఏం చేస్తాం, సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. పైన బీటా ఉంటుంది, ఇక్కడ ఏంటమ్మా సిగ్మాస్ ఉంటాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. అదేంటి సార్ పైన బీటా ఆఫ్ సెక్యూరిటీ అని ఇప్పుడు ఏదో చేంజ్ చేస్తారంటే జనరల్లీ ఫార్ములా డెరివేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. డినామినేటర్లో బీటా ఎంఏ ఉంటుంది, బట్ కాకపోతే బీటా ఎం ఎలాగో 1 ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటమ్మా సింప్లీ దాన్ని ఎలిమినేట్ చేసుకుంటాం. బట్ కాకపోతే ఏంటి, బీటా ఎం డినామినేటర్లో తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు, బికాజ్ బీటా ఎం ఏమవుతుందమ్మా ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో దట్స్ వై ఇక్కడ బీటా ఎస్ బై బీటా ఎం బదులు వీ హ్యావ్ టేకెన్ వాట్, సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం, ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ లైన్. అండ్ అగైన్ ఇక్కడ ఏవేం కాన్స్టెంట్స్ ఉంటాయి సార్ అంటే ఆర్ఎఫ్ విల్ రిమైన్ వాట్, కాన్స్టెంట్. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ విల్ ఆల్సో రిమైన్ వాట్, కాన్స్టెంట్. నాట్ ఓన్లీ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్, సిగ్మా ఎం కూడా మనకేముంటుందమ్మా, కాన్స్టెంట్. బికాస్ సిగ్మా ఎం అంటే మార్కెట్ రిస్క్, అంటే మార్కెట్ రిలేటెడ్ రిటర్న్ కావచ్చు, మార్కెట్ రిలేటెడ్ రిస్క్ కావచ్చు, ఇట్ విల్ రిమైన్ సేమ్. జస్ట్ మనకి ఏం చేంజ్ అవుతుందమ్మా, సెక్యూరిటీ చేంజ్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ విల్ బి చేంజ్డ్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ విల్ ఆల్సో బి చేంజ్డ్. అంటే దీన్నే సింపుల్గా మనం నోట్ చేసుకోవాలంటే సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. నేను పని పాట లేక డివైడెడ్ బై బిఎం అని నోట్ చేస్తాను, బట్ మీరు భయపడద్దమ్మా, ఇది CAPM మోడలే. బికాస్ బీటా ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు వాట్, 1. అది తీసుకున్న పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ దీని నుంచి CML ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింప్లీ ఆర్ఎఫ్ ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీటా యూనిట్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎస్ ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై ఇన్స్టెడ్ ఆఫ్ బీటా యూనిట్ టు కన్సిడర్ వాట్, సిగ్మా ఎం. ఇది మొత్తం కూడా ఏంటమ్మా, కాన్స్టెంట్. సో ఇది కూడా ఏంటమ్మా, నార్మల్లీ ఇది వేరియబుల్ అవుతుంది, ఇదేంటమ్మా కాన్స్టెంట్. సిగ్మా ఎస్ ఏంటి, వేరియబుల్. అంటే సెక్యూరిటీ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఏమవుతాయి మనకి, వేరియబుల్. మిగతా మార్కెట్ రిస్క్ ఫ్రీ ఇవన్నీ కూడా ఏంటమ్మా నార్మల్లీ కాన్స్టెంట్స్. ఈ లైన్లో ఇక్కడ వేరియబుల్ పక్కన ఏదైతే వస్తుందో ఇది MX లాగా అనమాట. X ఈజ్ అ వేరియబుల్, దీని పక్కన M తోటి మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇది మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే స్లోప్ అవుతుంది. చెప్పండి స్లోప్ ఎలా వస్తుంది, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా ఎం. ఓకేనా, దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లాజిక్ ఇదంతా కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కావాలంటే ఏంటమ్మా చూసుకోవచ్చు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్, ఎస్ఎంఎల్ కాబట్టి సింప్లీ మీకు ఏం గుర్తుంటే సరిపోతుందమ్మా, CAPM. మళ్ళీ ఇక్కడ ఏదో డినామినేటర్ నోట్ చేశాను కదా అని చెప్పి ఉన్నది మర్చిపోకూడదు. బీటా ఎం ఎందుకు చేశానమ్మా, టైంపాస్కి అంతే. అక్కడ ఏంటి ఎలాగో 1 కాబట్టి ఇదేం మనకేంటమ్మా ఎఫెక్ట్ అయితే చేయదు. సో ఇక్కడ వరకు SML CML అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉందమ్మా, క్యారెక్టరిస్టిక్ లైన్. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది మనం డిస్కస్ చేద్దాం. సరే నెక్స్ట్ చూడండమ్మా, క్యారెక్టరిస్టిక్ లైన్. సో క్యారెక్టరిస్టిక్ లైన్ అన్నా కానీ సంథింగ్ ఏదో ఒక 2 వేరియబుల్స్ మధ్య ఇట్ హ్యాస్ టు షో ద రిలేషన్షిప్. బికాజ్ లైన్ అనేది ఎలా ఉండాలి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఆర్ ఎల్ c ప్లస్ mx.
మరి ఈ కేసులో ఎలా ఉంటుంది సార్ లైన్ అంటే, ఈ లైన్ ఎవరెవరి మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెక్యూరిటీ రిటర్న్ అండ్ ద మార్కెట్ రిటర్న్. అంటే మార్కెట్ రిటర్న్కి సెక్యూరిటీ రిటర్న్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటుంది. సో దట్స్ వై వీళ్ళు ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేశారంటే ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం లాగా వాళ్ళు ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది చూడండి. ఎక్స్ ఆర్ఎం ఈజ్ వాట్ వేరియబుల్, ఈ కేసులో ఇది వేరియబుల్. అంటే మార్కెట్లో రిటర్న్ చేంజ్ అయితే మన సెక్యూరిటీ రిటర్న్ ఎంత చేంజ్ అవుతుందని చెప్పి ఇంటూ ఏం చేస్తామమ్మా బీటా. సో బీటా అంటే నథింగ్ బట్ ఏంటి నార్మల్లీ అది వాళ్ళు ఈ కేసులో బీటాని దే హ్యావ్ టేకెన్ యాజ్ అ కాన్స్టెంట్స్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆల్ఫాను కూడా ఏంటమ్మా కాన్స్టెంట్ లాగా తీసుకున్నారు. ఇది నథింగ్ బట్ ఏంటి క్యారెక్టరిస్టిక్ లైన్. చెప్పండి క్యారెక్టరిస్టిక్ లైన్ అంటే ఏంటి, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. సో ఇక్కడ ఆల్ఫా అన్న వెంటనే మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే జెన్సన్స్ ఆల్ఫా దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందంటే సంబంధం ఉంటుందమ్మా, అది ఎలాగైనా చూద్దాం. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ కాన్సెప్ట్ అనేది డిరైవ్ చేసుకున్నాడు ఈ లైన్ అనేది. చెప్పండి జెన్సన్స్ ఆల్ఫా అంటే మనకు తెలిసింది ఏంటి, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ దట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ రిటర్న్ అనేది నథింగ్ బట్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ అనుకోండి, యావరేజ్ వల్ల వస్తుంది అది. ఆఫ్టర్ దట్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటున్నాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మనకి 2 వేస్లో ఉంటుందమ్మా. ఒకటి విత్ ద హెల్ప్ ఆఫ్ బోత్ ఆర్ఎఫ్ ఆర్ అండ్ ఆర్ఎం, ఇంకోటి ఏంటమ్మా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆర్ఎం. ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సెకండ్ మెథడ్, that is only based on what RM, because at a time they want to show the relationship between only RM and RS. That's why they want to ignore what RF. అంటే వాళ్ళకి ట్రయాంగిల్ స్టోరీ వద్దు, వాళ్ళకి కావాల్సింది ఏంటి ఓన్లీ రిలేషన్షిప్ బిట్వీన్ RM అండ్ RS. ఇంకా మధ్యలో ఎవరు వచ్చినా కానీ ఏంటమ్మా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. దట్స్ వై ఎవరిని ఎలిమినేట్ చేశారు, RFని ఎలిమినేట్ చేశారు. దట్స్ వై ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జెన్సన్స్ ఆల్ఫా based on only what RM. That's why the formula will be like beta into RM. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదు, ఇందాక చెప్పాను కదా RF plus beta into RM minus RF, that is the expected return. If at all there is no RF, ఫైనల్ ఏముంటుందమ్మా బీటా ఇంటూ ఆర్ఎం ఉంటుంది. అందుకే అక్కడ ఏం తీసుకున్నాం బీటా ఇంటూ ఆర్ఎం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ఆల్ఫా. చూడండి అమ్మా ఇదే తిప్పి కొడితే ఇది వస్తుంది చూడండి. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది లెఫ్ట్ సైడ్ చి అవతల బాగుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం వస్తుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం నార్మల్లీ క్యారెక్టరిస్టిక్ లైన్ అంటున్నాం. అంటే క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విచ్ కాన్సెప్ట్, జెన్సన్స్ ఆల్ఫా. బట్ జెన్సన్స్ ఆల్ఫా కేసులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం, ఇంకోటి ఏంటి ఓన్లీ ఆర్ఎం. ఇక్కడ ఏదమ్మా వీళ్ళు పిక్ చేసుకుంది ఆర్ఎఫ్ ఆర్ఎమ్మా ఓన్లీ ఆర్ఎమ్మా, ఓన్లీ ఆర్ఎం, బికాస్ దే వాంట్ టు షో ద ప్యూర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓన్లీ ఆర్ఎం అండ్ ఆర్ఎస్. సో దట్స్ వై ఫైనల్లీ మీకు గుర్తుండాల్సింది ఏంటి, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. దే వాంట్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ఎం అండ్ ఆర్ఎస్ కాబట్టి దిస్ బోత్ విల్ బికమ్ వాట్ వేరియబుల్స్. అండ్ ఆల్ఫా అండ్ బీటా ఈ రెండు ఏమవుతాయంటమ్మా కాన్స్టెంట్స్ అవుతాయంట. నువ్వు ఏం చేయాలి, ఆల్ఫాని బీటాని ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ టు ఫ్రేమ్ వాట్ లైన్. సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం, బీటా ఈజ్ ఈక్వల్ టు లెట్ us say 5 అనుకుందాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. బట్ ఫర్ ద టైమింగ్ ఆల్ఫా 2 బీటా 5 అంటే లైన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు విట్ ఇస్ జస్ట్ లైక్ అ వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంతమ్మా 2 ప్లస్ బీటా ఎంతమ్మా 5 ఇంటూ విల్ టేక్ వాట్ ఆర్ఎం. దిస్ ఈజ్ హౌ ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ఎం అండ్ ఆర్ఎస్. ఆర్ఎం ఎఫెక్ట్ అయితే ఆర్ఎస్ కూడా ఏంటమ్మా ఎఫెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్. ఓకేనా, అర్థమైందా? సో దీన్ని బేస్ చేసుకుని ఏంటమ్మా మనం ఒక లైన్ డ్రాఫ్ట్ చేస్తున్నాం, దాన్ని ఏమంటాం క్యారెక్టరిస్టిక్ లైన్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒక లైన్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ వాట్ కాన్స్టెంట్స్. మరి ఆ కాన్స్టెంట్స్ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఏంటమ్మా విత్ హెల్ప్ ఆఫ్ అన్ ఇల్లుస్ట్రేషన్ విల్ డిస్కస్. ఓకేనా, సో చూడండి ఇల్లుస్ట్రేషన్ ఏముందో. సో నార్మల్లీ ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ లైన్ ఇల్లుస్ట్రేషన్ 30 అనేది మన బుక్లోది కాదు, CMA ఫైనల్ నుంచి పిక్ చేసుకున్నాం. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ లైన్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 31. సో ఇల్లుస్ట్రేషన్ 31లో వీఆర్ హ్యావింగ్ స్టాక్ ఏ అండ్ మార్కెట్ పోర్ట్ఫోలియో. అంటే దే హ్యావ్ గివెన్ ద రిటర్న్ ఆఫ్ ఏ RA and after that return of a market RM for a period of 6 years are as follows. From the scratch we need to calculate what the values.
ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఏ ఇచ్చాడు, మార్కెట్ రిటర్న్ ఇచ్చాడు. యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఫర్ ద స్టాక్ ఏ. ఫర్గెట్ అబౌట్ ద సెకండ్ పాయింట్, సిస్టమేటిక్ అన్సిస్టమేటిక్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటమ్మా, క్యారెక్టరిస్టిక్ లైన్. క్యారెక్టరిస్టిక్ లైన్ అన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జెన్సన్స్ ఆల్ఫా బేస్డ్ ఆన్ ఓన్లీ వాట్, మార్కెట్. సో ఇప్పుడు మనకేంటి, దీన్ని బేస్ చేసుకుని ఈ లైన్ అనేది ఫ్రేమ్ చేయాలి. మీరు లైన్ ఫ్రేమ్ చేయాలంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, వేరియబుల్స్, సారీ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, కాన్స్టెంట్స్. అప్పుడు మీరు లైన్ అనేది ఏంటి, ఫ్రేమ్ చేయగలుగుతారు, కీపింగ్ వేరియబుల్స్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అంటే ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే, సింప్లీ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్, ఆల్ఫా అండ్ బీటా. బీటా క్యాలిక్యులేషన్ మనకు తెలుసు, బీటాతో పాటు ఎడిషనల్లీ ఇంకా దేనికోసం కష్టపడాలమ్మా, ఆల్ఫా కోసం కష్టపడాలి. ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ద బీటా. బీటా ఎలాగమ్మా క్యాలిక్యులేట్ చేసేది, బీటా క్యాలిక్యులేషన్ తెలిసిందే కదా, బీటా ఆఫ్ ఏ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. హౌ టు క్యాలిక్యులేట్ బీటా ఆఫ్ ఏ, కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. మరి కోవేరియన్స్ ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి, స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్, ఫ్రమ్ ద స్క్రాచ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది సొల్యూషన్. సో దానికోసం చూద్దామమ్మా ఎట్లా క్యాలిక్యులేట్ చేసాం ఏంటని చెప్పి. సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 31లో ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్, గివెన్ రిటర్న్స్ ఆఫ్ ఏ. ఏమేమి ఇచ్చాడు, గివెన్ రిటర్న్స్ ఆఫ్ ఏ అంటే 12, 15, 11 ఇవన్నీ ఇచ్చాడు, అవి నోట్ చేసాం. ఆఫ్టర్ దట్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ. యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ ఎలా వస్తామో, ప్రాబబిలిటీస్ ఏమైనా మెన్షన్ చేశాడా, నో ప్రాబబిలిటీస్ కాబట్టి సింపుల్ యావరేజా, వెయిట్ యావరేజా, సింపుల్ యావరేజ్. సో సింపుల్ యావరేజ్ చేసామమ్మా, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంత వచ్చింది మనకి, 6.33. దట్ ఈస్ ద యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ. ఆఫ్టర్ దట్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ చేసాం, ఎంత వచ్చింది, 5.67, 8.67 అట్లా చేసుకుంటూ పోవాలి. జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్ చేయాలి టు ఎలిమినేట్ ద సైన్స్. ఆఫ్టర్ దట్ సిగ్మా ఏ ఎలా వస్తుంది, అండర్ రూట్ సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. హౌ మెనీ ఇయర్స్ సార్, 6 years. ఆఫ్టర్ దట్ రూట్ చేస్తే విల్ గెట్ సిగ్మా ఏ. ఇదంతా ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నాం, వీ నీడ్ టు ఫస్ట్ క్యాలిక్యులేట్ బీటా. ఓకే, సో బీటా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా, జిఆర్ఎం వీ హ్యావ్ టేకెన్. జిఆర్ఎం ఏముంది చూడండి, 8, 12 అట్లా మనకేంటమ్మా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు. అదే మనం ఇక్కడ ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏఆర్ఎం అంటే తెలిసిందే కదా, సమ్ ఆఫ్ ఆల్ రిటర్న్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, 6 years. నెక్స్ట్ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం చేయాలి. After that GRM minus ARM whole square, because the standard deviation formula will be like under root summation GRM minus ARM whole square divided by n. So that's why దీన్ని ఏం చేయాలి, సమ్మేషన్ చేసాం. సో GRM minus ARM whole square summation divided by, we need to consider 6 number of years. After that root చేస్తే we'll get sigma m. ఎంతమ్మా sigma m, 6.34. ఆఫ్టర్ దట్ మనకు అల్టిమేట్లీ కావాల్సింది మర్చిపోకూడదు, ఏం కావాలి మనకి, బీటా. కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ అయిపోయింది, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం. మరి కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం ఎలా వస్తామా, అగైన్ యూ నీడ్ టు టేక్ ద ఫార్ములా. With probabilities or without probabilities? Without probabilities. That's where the formula will be like summation GRA minus ARA into GRM minus ARM whole divided by, we need to consider what, n. అదే probabilities వచ్చింటే summation P into GRA minus ARA into GRM minus ARM. బట్ వితౌట్ ప్రాబబిలిటీస్ కాబట్టి డెఫినెట్లీ మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోవాలమ్మా, సమ్మేషన్ బై ఎన్. బట్ దానికన్నా ముందు జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, 5.67 జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ 2.25 జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం ఎంత, 12.76. ఆఫ్టర్ దట్ అలాగే అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసి సమ్మేషన్ చేసి డివైడెడ్ బై వీ నీడ్ టు డూ వాట్, ఎన్. అప్పుడు సమ్మేషన్ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్ఎం మైనస్ ఏఆర్ఎం వి గెట్ 289.5 divided by n. N years amma 6 years. We got 48.25. Next beta. Beta ante telisinde kada, take covariance enta 48.25 divided by sigma m square. Sigma m square ante nothing but emostamo manaki 6.34 square. After that calculate చేస్తే ఎంత వస్తుంది, 1.2. ఇక్కడ వరకు మీకు తెలిసింది ఏంటి, బీటా తెలుసు. బీటా తర్వాత స్టోరీ ఎండ్ అవుతుందా అంటే నో. ఆ బీటా నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఆల్ఫా ఎలా సార్ క్యాలిక్యులేట్ చేసేది, మా క్యాలిక్యులేషన్ చెప్పండి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు తెలిసిందే కదమ్మా, అక్కడ నేర్చుకున్నాం రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ
ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఏ అన్నట్టు, మైనస్ ఏం చేయాలమ్మా ఇక్కడ బీటా ఆఫ్ ఏ ఇంటూ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ ఆర్ఎం. ఇక్కడ ఎస్ ప్లేస్లో ఏ తీసుకున్నాం అంతే. దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ జస్ట్ నో వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ఎంతమ్మా ఆన్ అన్ యావరేజ్ ఎంత రావచ్చంట 6.33. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ వాట్ బిజినెస్ మైనస్ బీటా ఏ. బీటా ఏ ఎంత అనడం అక్కడ చూడండి, బీటా ఏ 1.2 బికాజ్ ఆల్ఫా ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ బీటా. దట్స్ వై బీటా ఫస్ట్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్. 1.2 ఇంటూ ఆర్ఎం. ఆర్ఎం అంటే ఏంటి యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఆ మార్కెట్ ఎంత ఉంది 5.75. అంటే లాజిక్ అర్థం చేసుకోండి, 5.75 మార్కెట్ రిటర్న్ అయితే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు ఇంటూ 1.2, బట్ నీకు ఎంత వస్తుంది 6.33. చెప్పండి 6.33 మైనస్ 1.2 ఇంటూ 5.75 ఎంత 6.9 అంతే. సో 6.9 అండ్ 6.33 నెక్స్ట్ ఎంత వచ్చింది మైనస్ 0.57. ఇదేంటమ్మా నథింగ్ బట్ ఆల్ఫా. చూడండి కావాలంటే ఇక్కడ అదే వచ్చి ఉంటుంది ఆల్ఫా మైనస్ 0.57. మన బాధ అంతా దేని గురించి టు డ్రాఫ్ట్ ద క్యారెక్టరిస్టిక్ లైన్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ లైన్ టెల్ మీ? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఆర్ ఎల్స్ రిటర్న్ ఆఫ్ అ security is equal to alpha plus beta into RM. That is equal to, we want to show the relationship between RM and RS కాబట్టి అవి వేరియబుల్స్ లాగా అలా ఉంచేసేయాలి RS and RM. బట్ కమింగ్ టు ద ఆల్ఫా, ఆల్ఫా ఎంతమ్మా మైనస్ 0.57 ప్లస్ వాట్ అబౌట్ బీటా, బీటా ఎంత ఇచ్చడం అక్కడ 1.2. అట్లా మనం కాన్స్టెంట్స్ని ఏంటి అక్కడ పెట్టేస్తే చూసుకుంటే ఎలా ఉంటుంది ఇంకా y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5 అట్లా చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, ఆ ఫార్మాట్లో వస్తుంది అది. ఇక్కడ y x ఏంటమ్మా, y ఈజ్ ద ఆర్ఎస్, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంది ఆర్ఎం ఎక్స్. సో మిగతా అన్ని కూడా ఏంటి కాన్స్టెంట్స్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటాం. నీకు ఆర్ఎం చేంజ్ అయ్యే కొద్దీ ఆర్ఎస్ కూడా ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ క్యారెక్టరిస్టిక్ లైన్ హ్యాస్ టు బి ఫ్రేమ్డ్. సో లైన్ ఫ్రేమింగ్ అంటే ఏమీ లేదు, యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ని అవి కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ఫిక్స్డ్ వాల్యూస్ మనం నోట్ చేసి అలా వదిలేసేయాలి. వేరియబుల్స్ అనేది ఇంకా మన ఇష్టం, వేరియబుల్స్ కాబట్టి ఆర్ఎం చేంజ్ అయితే ఆర్ఎస్ కూడా ఏంటమ్మా చేంజ్ అవుతుంది. సో ఇక్కడతోటి మనకి ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా క్యారెక్టరిస్టిక్ లైన్, ఈ లైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా సమాప్తం. ఓకేనా, ఇంతటితో చాప్టర్ సమాప్తం.